Hello my dear students, welcome to Physics Vara. So in the last lecture మనము లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అందులో మనకు అసలు ప్రోటోజోవా అంటే ఏంటి అండ్ ఈ ప్రోటోజోవాలో లోకోమోషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అండ్ రిప్రొడక్షన్ అనేది ఎన్ని మెథడ్స్లో జరుగుతుంది, సెక్షువల్ అని చెప్పేసి ఇందులో మనకి చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మనకి ట్రాన్స్వర్స్ బైనరీ ఫ్యూజన్ అని చెప్పి, లాంగిట్యూడినల్ బైనరీ ఫ్యూజన్ అని చెప్పి, ఆ తర్వాత మల్టిపుల్ ఫ్యూజన్ అని చెప్పి, ఆ తర్వాత మనకి స్పోర్లేషన్ అమీబాలో ఏ విధంగా జరుగుతుంది అండ్ సింగమై ఏ విధంగా జరుగుతుంది, కాంజుగేషన్ ఏ విధంగా జరుగుతుంది అని చెప్పుకున్నాం. అండ్ మనం కింద చూసుకున్నట్లయితే లోకోమోటర్ స్ట్రక్చర్స్ ఏమున్నాయి, సూడోపోడియా ఎందులో ఉన్నాయి, ఫ్లాజెల్లా ఎందులో ఉన్నాయి, సీలియా ఎందులో ఉన్నాయి, అండ్ తర్వాత మనకి మాస్టోగోనియమ్స్ ఎందులో ఉన్నాయి, ఈ ఫ్లాజెల్లా ఆర్ సీలియా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా అండ్ ఈ ఫ్లాజెల్లా కానీ సీలియా కానీ మూమెంట్ జరిగేటప్పుడు అవి ఏ విధంగా జరుగుతున్నాయి, ద మెకానిజం ఆఫ్ మూమెంట్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఐ హోప్ దట్ లెక్చర్ ఈజ్ వెరీ మచ్ better understood to you. And in today's lecture we are going to discuss about the one of the most interesting and also most important topic for the biology students, that is the biology in human welfare. And in today's lecture we are going to discuss about the introduction of the topic and what is meant by parasitism and what యొక్క parasitic adaptations అనే ఏ విధంగా ఉన్నాయి అండ్ అసలు హెల్త్ అంటే ఏంటి, డిసీజెస్ అంటే ఏంటి అండ్ ఈ పారాసైట్స్లో మనకి చూసుకున్నట్లయితే ఎన్ని రకాల పారాసైట్స్ ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్టో పారాసైట్స్ అని చెప్పి, ఎండో పారాసైట్స్ అని చెప్పి, హిస్టోజోయిక్ పారాసైట్స్ అని చెప్పి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ వాటితో పాటుగా సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిసీజెస్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమీబియాసిస్ కాజ్డ్ బై ద యాంటమీబా హిస్టోలైటికా అండ్ మలేరియా కాజ్డ్ బై ద ప్లాస్మోడియం వైవాక్స్ అండ్ ఆస్కారియాసిస్ కాజ్డ్ బై ద ఆస్కారిస్ లుంబర్కాయిడ్స్ అండ్ ఫైలేరియాసిస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలిఫెంటియాసిస్ కాజ్డ్ బై ద ఒకరేరియా బ్యాంక్రాఫ్ట్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం. అండ్ వాటితో పాటుగా ప్రజెంట్ డేస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా వరకు యంగ్స్టర్స్ అనేవాళ్ళు మిస్లీడ్ అవుతున్న కాన్సెప్ట్, దట్ ఈస్ ద టీడీఏ అబ్యూస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ థింగ్ అసలు చూసుకున్నట్లయితే అసలు పారాసైట్ ఏంటి అండ్ ఈ పారాసైటిజం అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే దే ఆర్ ద అన్ఇన్వైటెడ్ గెస్ట్స్ అని చెప్పుకోవచ్చు. అన్ఇన్వైటెడ్ గెస్ట్స్ అంటే మనం వాళ్ళని ఇన్విటేషన్ ఇవ్వకుండానే మనకి వచ్చే గెస్ అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ సైలెంట్ ఎపిడమిక్స్. సో సైలెంట్ ఎపిడమిక్స్ అని చెప్పుకుంటాము. ఎందుకు సైలెంట్ ఎపిడమిక్స్ అంటాము అంటే ఇవి ఏవైతే పారాసైట్స్ ప్యాథోజోవన్స్ ఉంటాయో మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వీ డోంట్ నో దట్ సంథింగ్ ఈజ్ డ్యామేజింగ్ అవర్ బాడీ, మన బాడీ డ్యామేజ్ అవుతుందని మనకు తెలియదు. మొత్తం డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత సిమ్టమ్స్ కనిపించేటప్పుడు ఓకే సంథింగ్ హ్యాపెన్ టు మీ, సమ్ ప్యాథోజన్ ఎంటర్డ్ ఇన్ టు మై బాడీ, సో ఇట్ కాజింగ్ సో అండ్ సో డ్యామేజ్ అని చెప్పి మనం తెలుసుకుంటాము. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయి, అవి చేయాలనుకునే పనిని చాలా సైలెంట్గా చేస్తున్నాయి. అందుకోసమే దే ఆర్ కాల్డ్ యాజ్ సైలెంట్ ఎపిడమిక్స్ అని చెప్పుకుంటాము. మరి ఇక్కడ ఏవైతే ప్యాథోజన్స్ ఏవైతే ఉన్నాయో మనకి పారాసైట్స్ అవి మనకి ఎన్ని ఉన్నాయంటే మనకి ఓవరాల్ యానిమల్ స్పీసెస్లో తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద యానిమల్ స్పీసెస్ అనేవి మనకి పారాసైట్స్గానే ఉన్నాయి. అండ్ అందులో మనకి హ్యూమన్ బీయింగ్స్కి మనకి డిసీజ్ని కాజ్ చేసేవి ఎన్ని ఉన్నాయి సార్ అంటే అరౌండ్ మోర్ దాన్ 130 పారాసైట్స్ అనేవి మన హ్యూమన్ బీయింగ్స్లో డిసీజ్ని కాజ్ చేస్తున్నాయి. అండ్ మరి ఈ ద స్టడీ ఆఫ్ పారాసైట్స్ ఏమంటాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పారాసైటాలజీ అని చెప్పుకుంటాము. సో పారాసైటాలజీ ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ పారాసైట్స్. మరి డిసీజెస్ గురించి స్టడీ చేసేదాన్ని దీన్ని ఏమంటాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యాథాలజీ. సో pathology is nothing but the study of diseases అని చెప్పుకుంటాము. అండ్ మరి ఈ పారాసైట్ ఆర్ ప్యాథోజన్ అనే టర్మ్ అనేది ఏ విధంగా వచ్చింది సార్ అంటే యాన్షియంట్ గ్రీస్ తీసుకున్నట్లయితే అక్కడ ఎవరైతే వాళ్ళ ఇంటికి డిన్నర్కి వస్తారో వాళ్ళని మనం పారాసైట్ అని చెప్పి పిలుచుకోవచ్చు. సో దే ఆర్ ద ప్రొఫెషనల్ డిన్నర్ గెస్ట్ అని చెప్పడం జరిగింది. సో యాన్షియంట్ గ్రీస్ లాంగ్వేజ్లో మనకి ప్రొఫెషనల్ డిన్నర్ గెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అతిథులు అని చెప్పుకుంటాం కదా. సో దే ఆర్ కాల్డ్ యాజ్ పారాసైట్స్. అయితే దీస్ పారాసైట్స్ ఆర్ ద సింగిల్ మోస్ట్ అన్డయాగ్నైజ్డ్ హెల్త్ ఛాలెంజెస్ ఇన్ ద హ్యూమన్ ఎవల్యూషన్. సో మనకి హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఎవల్యూషన్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ
సీరియస్ ఛాలెంజ్ అని చెప్పుకుంటాము. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే అసలు ఈ పారాసైట్స్ అనేవి మన బాడీలో ఏం చేస్తున్నాయి? సో సమ్ పారాసైట్స్ అనేవి వాటికి ఫుడ్ కోసం మన హ్యూమన్ బాడీని ఎంచుకుంటాయి. అండ్ సమ్ పారాసైట్స్ అనేవి మన బాడీలో మల్టిప్లై అవ్వడం కోసం యూస్ చేసుకుంటాయి. అండ్ సమ్ పారాసైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన హెచ్ఐవి వైరస్ చూసుకున్నట్లయితే మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ హెచ్ఐవి virus. What is the full form of HIV virus? Human immunodeficiency virus అని చెప్పుకుంటాం కదా. Human immunodeficiency virus. సో దే ఆర్, ఇవి మనకు చూసుకున్నట్లయితే ఎస్పెషల్గా మన టీ లింఫోసైట్స్ మీద యాక్ట్ చేస్తున్నాయి. సో అందువల్ల ఏమవుతున్నాయి? సో ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద బాడీ ఈజ్ గెటింగ్ డ్యామేజ్డ్ అని చెప్పుకోవచ్చు. మరి అలా కాకుండా సో కొన్ని డిసీజెస్ అనేవి ఎస్పెషల్గా ట్రోపికల్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మలేరియా కానీ, పోలియో కానీ, ప్లేగ్ కానీ, అమీబియాసిస్, డెంగ్యూ, ఫైలేరియాసిస్, టీనియాసిస్, దీస్ ఆల్ ద డిసీజెస్ మనం చూసుకున్నట్లయితే ట్రోపికల్ కంట్రీస్లో ఎక్కడైతే మనకి హైజీనిక్ కండిషన్స్ అంతగా ఉండవు, ఎక్కడైతే మనకి పాపులేషన్ అనేది క్రౌడెడ్గా ఉంటుందో, ఎక్కడైతే ద లివింగ్ స్టాండర్డ్స్ అనేవి మినిమం ఉండవో అట్లాంటి ఏరియాస్లో వీ కెన్ ఫౌండ్ దీస్ డిసీజెస్ ఇన్ ఏ న్యూమరస్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకు ఒకనొకప్పుడు స్మాల్ పాక్స్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ disease, and because of the World Health Organization అనేది ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యిందో దిస్ డిసీజ్ ఈజ్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ప్లేగ్ ఏదైతే ఉందో, సో ప్లేగ్ డిసీజ్ అనేది వన్స్ అపాన్ ఎ టైం, ఇప్పుడంటే మనకి ప్లేగ్ అంటే మందులు ఉన్నాయి, బట్ వన్స్ అపాన్ ఎ టైం వీటికి మనకి మందులు అనేవి లేవు. సో సేమ్ మనకి కోవిడ్ వైరస్ చూసుకున్నట్లయితే వీటికి మనకి మందులు అనేవి లేవు. సో ఆ టైంలో ఇట్ కిల్డ్ ద సో మెనీ పీపుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ దట్స్ వై నౌ ఇది మనకి కంప్లీట్గా ఎరాడికేట్ చేశారు కాబట్టి నౌ ఇది ఒక జస్ట్ మనకు ఒక హిస్టారికల్ ఈవెంట్గా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అండ్ మనకి ప్రజెంట్ మనకి ఇప్పటికీ కూడా హ్యూమన్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వీఆర్ స్టిల్ ఫైటింగ్ విత్ ద మలేరియా. సో దానివలన ఇవి ఏవైతే డిసీజెస్ ఉన్నాయో వాటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి. అండ్ వాటి యొక్క కాజేటివ్ ప్యాథోజన్ ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, అండ్ అవి ఏ గ్రూప్కి చెందింది, బ్యాక్టీరియానా, వైరస్సా, లేకపోతే ఫంగయా, లేకపోతే ప్రోటోజోవనా, ఇవి మనం తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాటి యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంది, అండ్ అవి మనకి హోస్ట్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క మెకానికల్ వెక్టార్స్ ఏంటి, బయోలాజికల్ వెక్టార్స్ ఏంటి, ఇవన్నీ కూడా చదువుకోవడం వల్ల ఆ డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ని మనం అక్కడే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఆ పేషెంట్ అనే వాళ్ళకి ఒకవేళ ఆ డిసీజ్ వచ్చినా కూడా మనం క్యూర్ చేయొచ్చు అండ్ ట్రీట్ చేయొచ్చు. సో వీ షుడ్ హ్యావ్ టు ఫాలో సర్టైన్ మెథడ్స్ ఫర్ ద ప్రొఫైలాక్సిస్ అండ్ ఆల్ దీస్. అయితే మరి ఈ పారాసైట్స్ అనేవి ఎవల్యూషన్ ప్రాసెస్లో ఎక్కడొచ్చాయి సార్ అని చూసుకున్నట్లయితే సో మనకి యాన్షియంట్గా ఒక ప్రోకారియోట్ సెల్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోకారియోటిక్ సెల్లోనికి మనకి కొన్ని ఇండివిజువల్స్ అనేవి సింబయాసిస్ ద్వారా వచ్చాయి. అండ్ ఈ థియరీనే మనం ఏమంటామంటే ఎండోసింబయాటిక్ థియరీ అని చెప్పుకుంటాం. ఎండోసింబయాటిక్ థియరీ అని చెప్పుకుంటాం. సో ఎండోసింబయాటిక్ థియరీ అనేది ఇట్ ఈస్ అన్ ఎవల్యూషనరీ థియరీ అకార్డింగ్ టు విచ్ సో సమ్ ఆఫ్ ద ప్రోకారియోట్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రిమిటివ్ సెల్స్. ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత దే ఆర్ లివింగ్ సింబయాటికల్లీ, సింబయాసిస్ ద్వారా అవి కాసే కొన్నాళ్ళు ఉన్నాయి. ఉన్న తర్వాత ఫైనల్గా దే విల్ బికమ్ ద ఇంటెగ్రల్ పార్ట్స్ ఆఫ్ ద సెల్. ఇవి మనకి ఆ సెల్ యొక్క ఇంటెగ్రల్ పార్ట్స్గా మారిపోయాయి. సో ఈ విధంగా మనకి ప్రోకారియోట్స్ నుంచి ఫైనల్గా యూకారియోట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. మరి ఈ విధంగా చెప్తున్నారు కదా సార్, అలా మనకి యూకారియోట్ సెల్స్లో ఫామ్ అయిన ఏవైనా 2 సెల్ ఆర్గనల్స్ ఎగ్జాంపుల్స్ చెప్పగలరా అంటే ఎస్ వీ కెన్ టెల్ దే ఆర్ ద మైటోకాండ్రియా and we can also tell that the chloroplast. సో ఈ రెండు కూడా ఈ విధంగా ఎండోసింబయాటిక్ థియరీ చెప్పినట్టుగా మనకి
ఫామ్ అయ్యాయి అని చెప్పి ఇప్పటికి కూడా మనం బిలీవ్ చేస్తున్నాం. సో ఈ విధంగా పారాసైట్స్ అనేవి కూడా ఎవల్యూషన్ ప్రాసెస్లో ఆరిజినేట్ అయ్యాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వన్ ఆఫ్ ద ఫేమస్ బయోకెమిస్ట్రీ మనకి ఒక సైంటిస్ట్ గురించి చెప్పుకోవచ్చు. అండ్ హీఈస్ ద డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. సో ఎల్లాప్రగడ సుబ్బారావు గారు చూసుకున్నట్లయితే హీఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ ద వండర్ మ్యాన్ ఆఫ్ మిరాకిల్ డ్రగ్స్. సో ఇతను మనకి చాలా వండర్ఫుల్ డ్రగ్స్ని కనిపెట్టారు. సో ఇతను మనకి ఏదైతే వెస్ట్ గోదావరి ఉందో, వెస్ట్ గోదావరిలో భీమవరం ఏరియాలో జన్మించారు. అండ్ ఇతను చూసుకున్నట్లయితే మద్రాస్ మెడికల్ కాలేజ్లో ఇతను చదువుకునే టైంలో సో ట్రోపికల్ స్ప్రూ అనే డిసీజ్ వల్ల వాళ్ళ యొక్క ఇద్దరు అన్నయ్యలు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఇద్దరు బ్రదర్స్ చనిపోయిన తర్వాత ఇతని మైండ్లో ఖచ్చితంగా ఒకటి ఫిక్స్ అయిపోయాడు. నేను నా యొక్క బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ట్రోపికల్ స్ప్రూ డిసీజ్ వాళ్ళు చనిపోయారో, నేను ఈ స్ప్రూ డిసీజ్కి నేను మెడిసిన్ కనిపెడతా అని చెప్పి హీ టుక్ ఇట్ యాజ్ ఏ ఛాలెంజ్. అండ్ అప్పుడు మనకి ఇతను హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్ కాలేజ్లో జాయిన్ అయ్యి అక్కడ మనకి కంప్లీట్గా అతని యొక్క కెరీర్ అన్నీ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఇతని గురించి మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే హీఈస్ కాల్డ్ యాజ్ ద వండర్ మ్యాన్ ఆఫ్ మిరాకిల్ డ్రగ్స్ అని చెప్పుకున్నాం కదా సార్. మరి అతను ఏ డ్రగ్స్ కనిపెట్టారు చూసుకున్నట్లయితే ఫోలిక్ యాసిడ్ అండ్ డిఈసి డైఎథైల్ కార్బజమైడ్, ఆర్యోమైసిన్, మిథోట్రెక్సేటు అండ్ ఐసోనిజైడ్ ఇట్లాంటి డ్రగ్స్ అన్నీ కూడా సో చాలా డిసీజెస్ని క్యూర్ చేసే డ్రగ్స్ అన్ని కూడా ఇతను కనిపెట్టడం జరిగింది. దట్ ఈస్ ద క్రెడిట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి ఇందులో మనకి ఏమేమి యూజ్ అవుతున్నాయని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇతను చెప్పిన వాటిలో ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అండ్ ఫాస్ఫోక్రియాటిన్ ఈ రెండు కూడా మజిల్ కాంట్రాక్షన్లో దే ఆర్ యాక్ట్స్ యాజ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పారు. సో ఇతను ఏం చెప్పారు, ఏటీపీ అండ్ ఫాస్ఫోక్రియాటిన్ ఏవైతే ఉన్నాయో మజిల్ కాంట్రాక్షన్ జరిగేటప్పుడు దే ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ చూపించే ఫోలిక్ యాసిడ్ ఏదైతే ఉందో ద ఫోలిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ట్రోపికల్ స్ప్రూ. సో ట్రోపికల్ స్ప్రూ అంటే ఏంటి సార్ అంటే వాటి యొక్క ఇంటెస్టైన్ ఏదైతే ఉందో మనకి ఇంటెస్టైన్లో ద సైట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ అని చెప్పుకుంటాం. సో ఈ ప్రాసెస్లో మనకి విల్లై అనేవి ఉంటాయి, స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అని చెప్పుకుంటాం కదా. ఈ విధంగా ఈ మైక్రోస్కోపిక్ విల్లై ఏవైతే ఉంటాయో ఈ విల్లై అనేవి ఉండవు. అంటే ఏమవుతుంది, లోపల ఇన్సైడ్ మనకి ఫ్లాట్గా తయారవుతుంది. అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ అనేవి సరిగ్గా జరగవు. సో అతను ఎవరైతే వాళ్ళ యొక్క ఇద్దరు బ్రదర్స్ కూడా ఏ డిసీజ్ వల్ల అయితే చనిపోయారో ఆ డిసీజ్ని ట్రీట్ చేయడం కోసం హీ డిస్కవర్డ్ ద డ్రగ్ దట్ ఈస్ ద ఫోలిక్ యాసిడ్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ద నెక్స్ట్ వన్ ఈజ్ ద మిథోట్రిక్సేట్. మిథోట్రిక్సేట్ అనేది దేనికోసం యూస్ చేస్తున్నారు సార్ అంటే ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూస్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం క్యాన్సర్ ట్రీట్మెంట్తో పాటుగా సమ్ ఆఫ్ ద నాన్ క్యాన్సరస్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. ఇట్ ఈస్ యాన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇట్ ఈస్ యాన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకుంటాం కదా, దాని ట్రీట్మెంట్లో అండ్ అట్ ద సేమ్ టైం సోరియాసిస్ ట్రీట్మెంట్లో కూడా ఈ మిథోట్రెక్సేట్ డ్రగ్ని యూస్ చేస్తారు. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే డిఈసి అంటే డైఎథైల్ కార్బజమైన్ అని చెప్పుకున్నాం కదా. దిస్ డైఎథైల్ కార్బజమైన్ అనేది మనకి మార్కెట్లో ఇట్ ఈస్ అండర్ ద వెరీ పాపులర్ బ్రాండ్ నేమ్ దట్ ఈస్ ద హెట్రజాన్ అని చెప్పుకుంటాము. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఎఫెక్టివ్ డ్రగ్ దట్ ఈస్ టు ట్రీట్ ద ఫైలేరియాసిస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలిఫెంటియాసిస్. సో బోధకాల్ని మనం ట్రీట్ చేయడం కోసం ఇప్పటికీ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్న ద వన్ అండ్ ఓన్లీ డ్రగ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ద ఆరియోమైసిన్. సో ఇతను కనిపెట్టిన ఆరియోమైసిన్ డ్రగ్ అనేది ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ టెట్రాసైక్లిన్ యాంటీబయోటిక్. సో మనకి వరల్డ్లోనే ఫస్ట్గా మనకి కనిపెట్టిన టెట్రాసైక్లిన్ మనకి యాంటీబయోటిక్ అని చెప్పుకుంటాము. అండ్ వీ కెన్ యూజ్ దిస్ వన్ టు ట్రీట్ ద మెనీ డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ కలరా అని, ప్లేగ్ అని చెప్పి, లేకపోతే టైఫస్ ఫీవర్ అని చెప్పి
చెప్పి లేకపోతే ట్రెంచ్ ఫీవర్ అని చెప్పి వీటన్నిటి ట్రీట్మెంట్ కోసం కూడా మనం దీన్ని యూస్ చేస్తాము. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఐసోనిజైడ్ టాబ్లెట్స్ అని చెప్పుకున్నాం కదా. దీస్ ఐసోనిజైడ్ టాబ్లెట్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ట్యూబర్కులోసిస్. సో మనకి ఇతను హీ డిస్కవర్డ్ ద మెనీ డ్రగ్స్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద మెనీ డిసీజెస్. సో అందుకోసమనే ఇతను మనం వండర్ మ్యాన్ ఆఫ్ మిరాకిల్ డ్రగ్స్ అని చెప్పి పిలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో వాట్ ఈస్ ద పారాసైట్ అండ్ వాట్ ఈస్ ద హోస్ట్, అండ్ ఈ హోస్ట్కి పారాసైట్కి ఉన్న రిలేషన్స్ ఏంటనేది ఒకసారి మనం చూసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ కొటేషన్ వాజ్ గివెన్ దట్ ద ఎర్త్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద హ్యూమన్స్. మన ఎర్త్ అనేది హ్యూమన్ బీయింగ్స్ కోసం మాత్రమే కాదు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం ఆన్ ద ఎర్త్ హ్యావ్ ద రైట్ టు సర్వైవ్. సో మన ఎర్త్ మీద ఉండే ప్రతి ఆర్గానిజం కూడా సర్వైవల్ రైట్ అనేది ఉంది. ఇట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. అయితే మనకి ఈచ్ అండ్ ఏ ఆర్గానిజం చూసుకున్నా అవి మనకి లివింగ్గా ఉండాలంటే బేసిక్గా వాటికి 3 రిక్వైర్మెంట్స్ కావాలి. వాట్ ఆర్ దే? Food, shelter and mating. So each and every organism requires the 3 basic components: food, shelter and mate organism. So survival కోసం అందులో మనకి ఫస్ట్ వన్ గురించి చూసుకున్నట్లయితే ద ఫుడ్. మనకి న్యూట్రిషన్, ద ప్రొక్రూట్మెంట్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ ఆర్ న్యూట్రియంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూట్రిషన్ అని చెప్పుకుంటాము. అయితే ఈ న్యూట్రిషన్లో మనం చూసుకున్నట్లయితే there are basically 2 types of organisms అని చెప్పుకుంటాము: ఆటోట్రోఫిక్ అండ్ హెట్రోట్రోఫిక్. ఆటోట్రోఫిక్ అంటే ఏ ఇండివిజువల్స్ అయితే వాటి యొక్క ఓన్ ఫుడ్ మెటీరియల్ ప్రిపేర్ చేసుకోగలవో, దే హ్యావ్ ద ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ద కన్వర్షన్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ బై డూయింగ్ ద photosynthesis. They are called as autotrophs. They will prepare their own food. సో వాటి యొక్క ఓన్ ఫుడ్ మెటీరియల్స్ని అవే ప్రిపేర్ చేసుకోగలవు. మరి అలా కాకుండా దోస్ ఆర్గానిజమ్స్ విచ్ cannot prepare their own food, that means they should have to depend on the other organisms for the food requirements. అట్లాంటి వాటి మనం ఏమంటాం? హెట్రోట్రోఫ్స్ అంటాం. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఆటోట్రోఫ్స్? మనకి చూసుకున్నట్లయితే ప్లాంట్స్ కానీ బ్లూ గ్రీన్ ఆల్గీ కానీ ఇవన్నీ కూడా మనకి ఆటోట్రోఫ్స్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద హెట్రోట్రోఫ్స్ ఆర్ యానిమల్స్ అండ్ ఫంగై అని చెప్పుకుంటాము. అయితే ఈ యానిమల్స్లోనే దేర్ ఆర్ సర్టైన్ యానిమల్స్, they will showing the a separate type of nutrition that is called as parasitism. So the parasites are the organisms which will depend on the other organisms. So they will depend on the mostly on their host organism, and such a kind of relationship is called as parasitism అని చెప్పి చెప్పుకుంటాము. So parasitism is a ecological relationship in which one organism is getting the benefit and other organism is getting harm. Such a kind of interaction is called as parasitism. అంటే ఇందులో ఏ ఇండివిజువల్ అయితే బెనిఫిట్ని గెయిన్ చేస్తుందో such organism is called as parasite. So the parasite is the gainer in that interaction, and ఏ ఇండివిజువల్ అయితే లూజ్ అవుతుంది, సో parasitism is a ప్లస్ అండ్ మైనస్ ఇంటరాక్షన్ అని చెప్పుకుంటాము. అందులో ఏ ఇండివిజువల్ అయితే గెయిన్ అవుతుందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పారాసైట్. ద గెయినర్ ఈజ్ కాల్డ్ యాజ్ పారాసైట్. అండ్ ఏ ఇండివిజువల్ అయితే లూజ్ అవుతుందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హోస్ట్. సో ద పారాసైటిజం ఈజ్ ఏ ఎకలాజికల్ రిలేషన్ ఆర్ ఎకలాజికల్ interaction between the 2 individuals in which one is the gainer, that is the parasite, and one is the loser, that is the
హోస్ట్ అని చెప్పుకుంటాము. మరి వాట్ ఈస్ ద హోస్ట్ పారాసైట్ రిలేషన్షిప్ సార్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పారాసైట్ వాటి యొక్క ఫుడ్ను ప్రిపేర్ చేసుకోలేవు కాబట్టి హోస్ట్ ఆర్గానిజం మీద డిపెండ్ అవుతున్నాయి. అయితే మరి ఈ హోస్ట్ ఆర్గానిజం యొక్క బాడీ అనేది ఊరుకుంటుందా? ఈ పారాసైట్ని అది రిమూవ్ చేయడం కోసం ఇవి కొన్ని డిఫెన్స్ మెకానిజం అనేవి హోస్ట్ బాడీ ప్రిపేర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్ కానీ సమ్ అదర్ థింగ్స్ కానీ. అయితే ఈ హోస్ట్ బాడీ ఏవైతే డిఫెన్స్ మెకానిజం ప్రిపేర్ చేసుకుందో వాటిని న్యూట్రలైజ్ చేయడం కానీ లేకపోతే వాటిని కౌంటరాక్ట్ చేయడం కానీ లేకపోతే వాటి మీద సక్సెస్ఫుల్గా విన్ అవ్వడం కోసం పారాసైట్ కూడా కొన్ని అడాప్టేషన్స్ చేసుకుంటుంది. సో ఎత్తుకు పై ఎత్తు అన్నట్లు హోస్ట్ పారాసైట్ రెండు కూడా ఒకదానితో ఒకటే ఇంటరాక్ట్ అవుతాయి. నెక్స్ట్ అయితే మనకి హోస్ట్ పారాసైట్ రిలేషన్షిప్ని బేస్ చేసుకొని దేర్ ఆర్ బేసికలీ మెనీ టైప్స్ ఆఫ్ పారాసైట్స్ అని చెప్పుకోవచ్చు. సో అందులో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎక్టోపారాసైట్స్, నెక్స్ట్ ఎండోపారాసైట్స్ అండ్ హైపర్ పారాసైట్స్. సో ఈ విధంగా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాసైట్స్ చెప్పుకున్నాము. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఎండో పారాసైట్స్ అగైన్ వాటి యొక్క లొకేషన్ ఎక్కడుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనం చూసుకున్నట్లయితే సో ఇఫ్ దే ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద సెల్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంట్రాసెల్యులార్ పారాసైట్స్. ఇఫ్ దే ఆర్ ప్రెజెంట్ అవుట్సైడ్ ద సెల్స్ then they are called as intercellular parasites, and if they are present in the coelom then such a kind of parasites are called as సీలోజాయిక్ పారాసైట్. సో మనకి చూసుకున్నట్లయితే హోస్ట్ పారాసైట్ రిలేషన్ బేస్ చేసుకొని మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాసైట్స్ అనేవి ఉన్నాయి. ఇంట్రాసెల్యులార్, ఇంటర్సెల్యులార్, సీలోజాయిక్ ఇన్ ద ఎండో పారాసైటిక్. నౌ లెట్ us see one by one. ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే ఎక్టో పారాసైట్స్ అంటే ఏంటి? ఏ పారాసైట్స్ అయితే ఆ హోస్ట్ యొక్క బాడీ సర్ఫేస్ మీద ఉంటాయో సచ్ కైండ్ ఆఫ్ పారాసైట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్టో పారాసైట్స్. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే హ్యూమన్ బీయింగ్స్లో హెడ్ లైస్ అండ్ ఇచ్మైట్స్ అంటే మనం పేలు అంటూ ఉంటాం కదా, మన తలలో ఉంటాయి అవి. సో అదేవిధంగా డాగ్స్ మీద ఉండే టిక్స్ అండ్ కోపోడ్స్ ఏవైతే ఉంటాయి మెరైన్ ఫిషెస్ మీద ఉంటాయి. సో దీస్ 3 ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ఎక్టో పారాసైట్స్. హోస్ట్ యొక్క వాటి యొక్క బాడీ సర్ఫేస్ మీద ఇవి ఉంటాయి. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఏ పారాసైట్స్ అయితే ఆ హోస్ట్ యొక్క బాడీ లోపల ఉంటాయో విత్ ఇన్ ద బాడీ ఆఫ్ హోస్ట్ సచ్ కైండ్ ఆఫ్ పారాసైట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎండో పారాసైట్స్. అయితే ఈ ఎండో పారాసైట్స్లో మనం 3 టైప్స్ చెప్పుకున్నాం కదా సార్. ఏ విధంగా? ఒకవేళ ఆ హోస్ట్ యొక్క సెల్ ఏదైతే ఉందో సెల్ లోపల ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ సెల్యులార్ పారాసైట్స్. ఒకవేళ ఆ సెల్స్కి బయట సైడ్ అంటే టిష్యూస్లో ఉన్నట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హిస్టోజాయిక్ పారాసైట్. ఒకవేళ వాటి యొక్క బాడీ క్యావిటీస్లో ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సీలోజాయిక్ పారాసైట్. నౌ లెట్ us see ఫస్ట్ వన్ ఈజ్ సైటోజాయిక్. వీటిని మనం ఏమంటాం? ఇంట్రాసెల్యులర్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా హోస్ట్ సెల్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ హోస్ట్ సెల్స్ లోపల మనకి పారాసైట్ అనేది ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇట్లాంటి పారాసైట్స్ని మనం ఏమంటామంటే సైటోజాయిక్ పారాసైట్స్ ఆర్ ఇంట్రాసెల్యులర్ పారాసైట్స్ అంటాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఒక హోస్ట్ టిష్యూ అనుకుందాం. ఈ హోస్ట్ టిష్యూలో వేరియస్ సెల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయనుకుందాం. అయితే ఇక్కడ మనకి పారాసైట్ అనేది సెల్స్ లోపల కాకుండా సెల్స్ బయట ఉన్నట్లయితే దట్ ఈజ్ ఇంటర్సెల్యులార్గా ఉన్నట్లయితే సచ్ కైండ్ ఆఫ్ పారాసైట్ ఆర్ కాల్డ్ యాజ్ హిస్టోజాయిక్ పారాసైట్ ఆర్ ఇంటర్సెల్యులర్ పారాసైట్ అని చెప్పుకుంటాము. అండ్ మరి సీలోజాయిక్ పారాసైట్ అంటే ఏంటి సార్? ఆ పారాసైట్ హోస్ట్ ఏదైతే ఉందో ఆ హోస్ట్ యొక్క బాడీ క్యావిటీస్లో కనుక ఒకవేళ మనకి పారాసైట్ ఉన్నట్లయితే ఇట్లాంటి పారాసైట్స్ మనం అంటాం సీలోజాయిక్ పారాసైట్స్ అంటాం. ఎస్పెషల్గా అవి మనకి ఎలిమెంటరీ కెనాల్లో ఉన్నట్లయితే దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎంటరిక్ పారాసైట్స్ అని చెప్పుకుంటాము. సో సైటోజాయిక్ పారాసైట్స్ అంటే ఏంటి? దే ఆర్ రిసైడింగ్ విత్ ఇన్ ద సెల్స్ ఆఫ్ ద హోస్ట్, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ సైటోజాయిక్ పారాసైట్. అలా కాకుండా అవుట్ సైడ్ ద టిష్యూ అవుట్ సైడ్ ద సెల్స్ ఉన్నట్లయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హిస్టోజాయిక్ ఆర్ ఇంటర్సెల్యులర్ పారాసైట్ అంటాం. అలా కాకుండా వాటి యొక్క హోస్ట్ యొక్క బాడీ క్యావిటీస్లో ఉన్నట్లయితే దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్
సిలోజాయిక్ పారాసైట్. ఎస్పెషల్గా మనకి గట్లో ఉన్నట్లయితే ఎలిమెంటరీ కెనాల్లో దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎంటరిక్ పారాసైట్స్. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే హ్యూమన్ బీయింగ్స్లో మనకి ప్లాస్మోడియం వైవాక్స్ ఏదైతే ఉందో అది మనకి ఆర్బీసీ లోపల ఉంటుంది. సో దీన్ని మనకి ఆర్బీసీ లోపల అండ్ అట్ ద సేమ్ టైం మన హ్యూమన్ బీయింగ్స్లో లివర్ సెల్స్ ఏవైతే ఉంటాయో హెపటోసైట్స్ అక్కడ మనకి ఉంటాయి కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ సైటోజాయిక్ పారాసైట్స్ అని చెప్పి అనుకుంటాము. అండ్ వాటితో పాటుగా నొసమా నొటాబిలస్ విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద స్పినోస్పోరా పాలిమార్ఫా అని చెప్పుకుంటాము. అండ్ హిస్టోజాయిక్ పారాసైట్స్లో మనం చూసుకున్నట్లయితే ఒకరేరియా బ్యాంక్రాఫ్ట్ ఇది ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద లింఫాటిక్ వెజల్స్ అని చెప్పుకుంటాము. సో లింఫాటిక్ వెజల్స్లో ఉంటుంది. అండ్ యాంటమీబా హిస్టోలైటికా ఇది ఎక్కడ ఉంటుంది, ఇట్ విల్ రిజైడ్స్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ మరి సిలోజాయిక్లోకి వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఏంటి, ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ ఇది ఎక్కడ ఉంటుంది, ఇట్స్ టార్గెట్ సైట్ ఈస్ ద స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ల్యూమెన్లో ఉంటుంది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే హైపర్ పారాసైట్ అంటాం నాన్న. హైపర్ పారాసైట్ అంటే ఇట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ పారాసైట్ ఆఫ్ అనదర్ పారాసైట్. అంటే ఆల్రెడీ ఒక హోస్ట్ ఇండివిజువల్ మీద ఒక పారాసైట్ ఉంది, ఆ పారాసైట్ మీద ఇది ఒక పారాసైటు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నొసమా నొటాబిలస్ ఇది మనకి పారాసైటిక్ ఆన్ ద విచ్ వన్, స్పినోస్పోరా పాలిమార్ఫా. స్పినోస్పోరా పాలిమార్ఫా. సో మనకు చూసుకున్నట్లయితే ఈ స్పినోస్పోరా పాలిమార్ఫా మీద ఉండే నొసమా నొటాబిలస్ అనేది హైపర్ పారాసైట్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టోడ్ ఫిష్ చూసుకున్నట్లయితే టోడ్ ఫిష్ యొక్క యూరినరీ బ్లాడర్ ఇది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద యూరినరీ బ్లాడర్ ఆఫ్ టోడ్ ఫిష్ అని చెప్పి అనుకుందాం. సో ఈ యూరినరీ బ్లాడర్ ఆఫ్ టోడ్ ఫిష్లో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్పినోస్పోరా పాలిమార్ఫా అనేది వాటి యొక్క యూరినరీ బ్లాడర్ మీద పారాసైటిక్గా ఉంది. అండ్ ఇప్పుడు ఈ పారాసైట్ మీద మనకి పారాసైట్గా ఉండేదే నొసమా నొటాబిలస్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద పారాసైట్ ఆఫ్ అనదర్ పారాసైట్ అని చెప్పుకోవచ్చు. మరి హైపర్ పారాసైటిజంలో ఎన్ని హోస్ట్ ఉన్నాయి సార్, స్పినోస్పోరా పాలిమార్ఫా ఈజ్ ఏ హోస్ట్ ఫర్ నొసమా నొటాబిలస్ అండ్ toad fish is a host for the Spinospora polymarpha. So the number of hosts are 2 అని చెప్పుకోవచ్చు. మరి నెంబర్ ఆఫ్ పారాసైట్స్ ఎన్ని ఉన్నాయి సార్, నొసమా నొటాబిలస్ ఈజ్ ఏ పారాసైటిక్ ఆన్ స్పినోస్పోరా పాలిమార్ఫా అండ్ స్పినోస్పోరా పాలిమార్ఫా ఈజ్ ఏ పారాసైటిక్ ఆన్ టోడ్ ఫిష్. సో ద నెంబర్ ఆఫ్ పారాసైట్స్ ఆర్ 2 ఉన్నాయి. మరి హైపర్ పారాసైట్స్ ఎన్ని ఉన్నాయి, 1 మాత్రమే ఉంది. సో ఇన్ ద hyperparasitism number of hosts 2, number of parasites 2 and number of hyperparasites 1. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మనకి పారాసైట్స్ అనేవి బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ హోస్, వాటి యొక్క ఎన్ని నెంబర్ ఆఫ్ హోస్ మీద అవి లివింగ్గా ఉంటున్నాయి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ హోస్ట్లో అవి మనకి వాటి యొక్క లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి మనకి 2 టైప్స్ ఆఫ్ పారాసైట్స్ ఇచ్చాడు, మోనోజెనెటిక్ అండ్ డైజెనెటిక్. మోనోజెనెటిక్ అంటే ఇఫ్ ద పారాసైట్ విల్ కంప్లీట్ ఇట్స్ లైఫ్ సైకిల్ ఇన్ 1 హోస్ట్ ఓన్లీ, ఒకే ఒక హోస్ట్లో వాటి యొక్క లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేయగలిగినట్లయితే దే ఆర్ కాల్డ్ యాజ్ మోనోజెనెటిక్. అలా కాకుండా ఇఫ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద పారాసైట్ రిక్వైర్స్ ద 2 hosts, such a kind of parasites ఏమంటాం మనం, డైజెనెటిక్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాంటమీబా హిస్టోలైటికా ఓన్లీ హ్యూమన్స్లోనే కంప్లీట్ చేస్తుంది, ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ ఓన్లీ హ్యూమన్స్లోనే కంప్లీట్ చేస్తుంది. అదే ప్లాస్మోడియం వైవాక్స్ తీసుకున్నట్లయితే మనకి 2 hosts కావాలి, 1 ఈజ్ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో కావాలి అండ్ అట్ ద సేమ్ టైం మ్యాన్ కూడా కావాలి. అండ్ ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ తీసుకున్నట్లయితే దీనికి కూడా సేమ్ అంటే ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో కావాలి అండ్ మ్యాన్ కావాలి. సో అట్లాంటి పారాసైట్స్ మనం ఏమంటామంటే డైజెనెటిక్ పారాసైట్స్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ హోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఆ పారాసైట్ యొక్క రిప్రొడక్షన్ ప్రాసెస్ని బేస్ చేసుకొని ఆ పారాసైట్ అనేది సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుందా లేకపోతే ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుందా లేదంటే రిప్రొడక్షన్ అనేది ఏది కూడా జరగట్లేదా అనే దాన్ని బేస్ చేసుకొని హోస్ట్ ఆర్గానిజమ్స్ యొక్క క్లాసిఫికేషన్ అన్న ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ హోస్ట్, దీన్నే మనం ఏమంటామంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డెఫినిటివ్ హోస్ట్ అని చెప్పి చెప్పుకుంటాము. సో ఇందులో ఏంటంటే ఏ హోస్ట్లో అయితే ఆ పారాసైట్ యొక్క సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందో
such kind of host is called as primary host or definitive host. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటోలో అక్కడ గ్యామటోసైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యామటోసైట్స్ నుంచి గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేసి ప్లాస్మోడియం వైవాక్స్లో సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం హ్యూమన్ బీయింగ్స్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇండివిజువల్స్ అనేవి ఒక ఏరియావి కలిసి ఒక మైక్రోఫైలియర్ లార్వాని రిలీజ్ చేస్తున్నాయి. సో దే ఆర్ ద ప్రైమరీ హోస్ట్ ఆర్ డెఫినిటివ్ హోస్ట్ అంటాం. అలా కాకుండా ఏ హోస్ట్లో అయితే ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందో సచ్ ఏ కైండ్ ఆఫ్ హోస్ట్ ఆర్ కాల్డ్ యాజ్ సెకండరీ హోస్ట్ ఆర్ వీటినే మనం ఇంకోలా ఏమని పిలిచవచ్చు, దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియట్ హోస్ట్ అని కూడా మనం వీటిని పిలుచుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ప్లాస్మోడియం వైవాక్స్లో మ్యాన్ అండ్ ఫీమేల్ క్యూలెక్స్లో ఒకరేరియా బ్యాంక్రాఫ్టీకి. నెక్స్ట్ మరి రిజర్వాయర్ హోస్ట్ అంటే ఏంటి సార్? సో ఏ డెఫినిటివ్ హోస్ట్లో అయితే ఇది సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ చేస్తుందో ఒకవేళ ఆ డెఫినిటివ్ హోస్ట్ అనేది కొంతసేపు అది అవైలబుల్గా లేదు, బట్ పారాసైట్ ఎక్కడో దగ్గర షెల్టర్ తీసుకోవాలి, అట్లాంటి టైప్ ఆఫ్ హోస్ట్ని మనం ఏమంటామంటే రిజర్వాయర్ హోస్ట్ అంటాం. వెన్ ఎవర్ ద ప్రైమరీ హోస్ట్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ప్రైమరీ హోస్ట్ అనేది అవైలబుల్గా లేనప్పుడు ఎక్కడ ఏ హోస్ట్లో అయితే మనకి ఇది షెల్టర్ తీసుకుంటుందో దీన్ని మనం ఏమంటాం, దే ఆర్ కాల్డ్ యాజ్ రిజర్వాయర్ హోస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మోడియం వైవాక్స్లో రిజర్వాయర్ హోస్ట్ ఏంటి, మంకీ. అండ్ అట్ ద సేమ్ టైం ట్రిప్నోసోమా గాంబియన్స్ డిసీజ్కి ద రిజర్వాయర్ హోస్ట్ ఏంటంటే ద ఆఫ్రికన్ యాంటిలోప్. దీన్ని మనం గ్నూ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ద టైప్స్ ఆఫ్ వెక్టార్. వెక్టార్ అంటే ఏంటన్నా, ఒక హోస్ట్ ఇండివిజువల్ నుండి ఇంకొక వేరే హోస్ట్ ఇండివిజువల్కి ఈ పారాసైట్స్ని క్యారీ చేసే ఇండివిజువల్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ఏమంటాం, వెక్టార్స్ అని చెప్పేసి అనుకుంటాము. సో లెట్ us see the two types of vectors. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్కి ఆ పారాసైట్ ఏదైతే ఉందో దాన్ని ట్రావెల్ చేసేటప్పుడు ఓన్లీ ఫిజికల్గా మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి, ఫిజికల్గా క్యారీ చేస్తున్నాయి, అంతే తప్ప ఆ టైంలో అవి పారాసైట్కి ఎటువంటి ఫుడ్ అందించడం కానీ లేకపోతే ఎటువంటి హెల్ప్ చేయడం కానీ ఇట్లాంటి ఏది కూడా చేయట్లేదు. సో such kind of vectors are called as mechanical vector. So it acts as a just a physical carrier and during that time there will be no biological development. For example చూసుకున్నట్లయితే house flies and cockroaches acts as a mechanical vector for the యాంటమీబా హిస్టోలైటిక్ అని చెప్పుకోవచ్చు. మరి బయలాజికల్ వెక్టార్ అంటే ఏంటి? బయలాజికల్ వెక్టార్ అంటే అవి మనకి ఫిజికల్గా క్యారీ చేస్తున్నాయి, అవి ఫిజికల్గా క్యారీ చేస్తున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం ఆ టైం పీరియడ్లో దే ఆర్ సపోర్టింగ్ సచ్ అట్లీస్ట్ సమ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పారాసైట్. సో సచ్ కైండ్ ఆఫ్ వెక్టర్స్ ఆర్ కాల్డ్ యాజ్ బయోలాజికల్ వెక్టర్స్ అని చెప్పి అనుకుంటాము. అండ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ద ఫీమేల్ అనాఫిలస్ ఫర్ ద ప్లాస్మోడియం వైవాక్స్ అండ్ ఫీమేల్ క్యూలెక్స్ ఫర్ ద బ్యాంక్రాఫ్టీ, ఒకరేరియా బ్యాంక్రాఫ్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం హోస్ట్ ఆర్గానిజం అనేది పారాసైట్ నుంచి ఎస్కేప్ అవడానికి ఇది కొన్ని డిఫెన్స్ మెకానిజం చేసుకున్నట్లయితే ఆ డిఫెన్స్ న్యూట్రలైజ్ చేయడం కోసం పారాసైట్ ఇంకొన్ని డిఫెన్స్ మెకానిజమ్స్ని చేసుకుంటుంది. సో ద పర్పస్ ఈజ్ టు లీడ్ సక్సెస్ఫుల్ లైఫ్. ఆ హోస్ట్ యొక్క బాడీలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడం కోసం మాత్రమే ఇవి ఈ విధంగా చేస్తున్నాయి. సో ఇందులో మనకి ఏమేమి చెప్పుకోవచ్చు సార్ చూసుకున్నట్లయితే వాటి యొక్క యాంటీరియర్ బాడీ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమ్ హూక్స్ అండ్ సక్కర్స్ అనేవి ఈ విధంగా డెవలప్ అవుతాయి అండ్ ద పర్పస్ ఈజ్ ఫర్ ద యాంకరేజ్, ఒక సపోర్ట్ కోసం ఇవి యూస్ చేసుకుంటాయి. అండ్ ఎగ్జాంపుల్ ఇస్ ద టీనియాసోలియం. టీనియాసోలియంలో మనం ఇటువంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని మనం చూడొచ్చు, హూక్స్, సక్కర్స్ అండ్ రోస్టర్లు ఇలాంటివన్నీ కూడా. అండ్ ఇంకొన్ని పారాసైట్స్లో మనం చూసుకున్నట్లయితే వాటి బాడీ చుట్టూతా కూడా ఒక ప్రొటెక్టివ్ క్యూటికల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్లో ఏమంటాం, దే ఆర్ కాల్డ్ యాజ్ మమ్మిలేట్ ఎగ్స్ అని చెప్పుకుంటాం కదా. మరి వాటిలో ఒక ప్రొటెక్టివ్ క్యూటికల్ అనేది ఈ విధంగా వాటి బాడీ చుట్టూతో కూడా డెవలప్ అవుతుంది. అండ్ ద పర్పస్ ఈజ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ హోస్ట్
ఎంజైమ్స్. ఆ హోస్ట్ యొక్క డైజెస్టివ్ జ్యూసెస్ నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం ఇవి ఒక ప్రొటెక్టివ్ క్యూటికల్ని డెవలప్ చేసుకుంటాయి. అండ్ ఎగ్జాంపుల్ వీ కెన్ హ్యావ్ ద ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇంకా ఏమేమైనా రకాల అడాప్టేషన్స్ ఉంటాయంటే కొన్ని పారాసైట్స్ అనేవి యాంటీ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్లో ఉండే క్యూటికల్ చూసుకున్నట్లయితే ఆ హోస్ట్ యొక్క ఎంజైమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, బట్ ఆ ఎంజైమ్స్ని ఎటువంటి మాడిఫై చేయట్లేదు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ హోస్ట్ యొక్క ఎంజైమ్స్ని కంప్లీట్గా న్యూట్రలైజ్ చేసేస్తున్నాయి. సో ద పర్పస్ ఈస్ టు డూ న్యూట్రలైజ్ హోస్ట్ ఎంజైమ్స్. హోస్ట్ యొక్క ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంజైమ్స్ని న్యూట్రలైజ్ చేస్తున్నాయి. అండ్ ఎగ్జాంపుల్ వీ కెన్ హ్యావ్ ద టీనియాసోలియంని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఆబ్లిగేట్ ఎనరోబ్స్ అంటాం. ఆబ్లిగేట్ అంటే సో దే ఆర్ కంప్లీట్లీ వాటిలో మైటోకాండ్రియా అనేది లేదు. సో ఆక్సిజన్ అవైలబిలిటీ ఉన్నా ఆక్సిజన్ అవైలబిలిటీ లేకపోయినా అవి ఎప్పుడు కూడా ఎనరోబిక్ కైండ్ ఆఫ్ రెస్పిరేషన్ మాత్రమే చేస్తాయి. సో ఆ విధంగా ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే యాంటమీబా హిస్టోలైట్గా చెప్పుకోవచ్చు. సో ఆక్సిజన్ ప్రెజెన్స్ ఉన్నా ఆక్సిజన్ ప్రెజెన్స్ లేకపోయినా దే ఆల్వేస్ ఎనరోబిక్. సో ఆక్సిజన్ ఉన్నా ఇది ఎనరోబిక్గానే ఉన్నాయి, అండ్ ఆక్సిజన్ అనేది లేకపోయినా కూడా ఇవి ఎనరోబిక్గానే ఉన్నాయి. మరి ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్ అంటే ఏంటి సార్? సో ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ 1 ఈజ్ ద ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఆక్సిజన్ అనేది అవైలబుల్గా ఉంది అనుకున్నట్లయితే, ఆక్సిజన్ అనేది అవైలబుల్గా లేదు అనుకున్నట్లయితే దే ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ ఎనరోబిక్. ఒకవేళ ఆక్సిజన్ అవైలబిలిటీ అనేది దొరికింది, నౌ దే ఆర్ బికమింగ్ ద ఏరోబిక్. అంటే అక్కడ ఆ కండిషన్లో అవైలబిలిటీ ఉందా లేదా? లేదు, ఓకే ఐ విల్ డూ సమ్ అదర్ థింగ్. ఒకవేళ ఉంది ఐ విల్ యూజ్ ఇట్. సో అబ్లిగేట్ ఎనరోబిక్కి ఆ ఫ్యాకల్టేటివ్ ఎనరోబిక్కి తేడా ఏంటన్నా? ఆబ్లిగేట్ అంటే అక్కడ ఆక్సిజన్ ఉన్నా లేకపోయినా అది యూజ్ చేసుకోదు. అదే ఫ్యాకల్టేటివ్ అంటే అక్కడ ఆక్సిజన్ లేకపోయినట్లయితే ఎనరోబిక్ కండిషన్ చూపిస్తుంది, ఒకవేళ ఆక్సిజన్ ఉన్నట్లయితే ఇట్ ఈస్ బికమింగ్ ద ఏరోబిక్. సో ఎగ్జాంపుల్ ఫర్ ద ఆబ్లిగేట్ ఈస్ ద యాంటమీబా హిస్టోలైటికా, అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫ్యాకల్టేటివ్ ఇట్ ఈస్ ద ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీటి యొక్క రిప్రొడక్షన్ పొటెన్షియల్ని పెంచుకునే ప్రాసెస్లో ఇవి ఏం చేస్తాయంటే వాటి యొక్క ఎనటామికల్ ఫీచర్స్ని కానీ లేదంటే మార్ఫలాజికల్ ఫీచర్స్ని కానీ చాలా చాలా తగ్గించుకుంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ఆర్గానిజం యొక్క కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ తగ్గిందో వాటిలో రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అండ్ చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఏ లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ ఏవైతే ఉందో పర్ డే ఇట్ కెన్ లే ఆల్మోస్ట్ 2 lakh eggs పర్ డే. ఒక రోజులో ఇది మనకి 2 lakhs eggs పెట్టగలుగుతుంది. అంటే అంత ఎక్కువ రిప్రొడక్షన్ పొటెన్షియల్ అనేది ఉంది. అలానే మనకి టీనియాసోలియం కానీ చూసుకున్నట్లయితే, సో ఈ టీనియాసోలియంలో వాటి యొక్క బాడీ ఏదైతే ఉందో ద బాడీ విల్ బి డివైడెడ్ ఇంటూ మెనీ స్మాల్ ప్రోగ్లాటిడ్స్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా చిన్న చిన్న ప్రోగ్లాటిడ్స్గా డివైడ్ అయి ఉంటుంది ఈ విధంగా. అండ్ ఇందులో మనకి ఎన్ని ప్రోగ్లాటిడ్స్ అనేవి ఉండొచ్చు సార్ అంటే ఆల్మోస్ట్ అరౌండ్ సమ్ 700 to 900 ప్రోగ్లాటిడ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మరి ఈ 700 to 900 ప్రోగ్లాటిడ్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క రిప్రొడక్టివ్ యూనిట్ కింద యాక్ట్ చేస్తుంది. అండ్ ఒక్కొక్క రిప్రొడక్టివ్ యూనిట్ నుంచి ఆల్మోస్ట్ పర్ డే 35,000 ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇట్స్ బాడీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ సమ్ 700 to 900 ప్రోగ్లాటిడ్స్. అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈచ్ ప్రోగ్లాటిడ్ నుంచి 35,000 ఎగ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో దట్ మచ్ ఆఫ్ రిప్రొడక్టివ్ కెపాసిటీ అనేది వీటిలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే లివర్ ఫ్లూక్ ఏదైతే ఉందో వాటిలో వాటి యొక్క లైఫ్ సైకిల్ అనేది ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్. మనకు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిరాసీడియం అని చెప్పి, స్పోరోసిస్ట్ అని చెప్పి, రిడియా అని చెప్పి, సర్కారియా, మెటాసర్కారియా అని చెప్పి మనం మెనీ లార్వల్ స్టేజెస్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఇలా మనకి వాటి యొక్క లైఫ్ సైకిల్ అనేది చాలా ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ద ఛాన్సెస్ ఆఫ్ రీచింగ్ ద డెఫినిటివ్ హోస్ట్ విల్ ఇంక్రీజ్. సో ద పర్పస్ ఈజ్ టు ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ రీచింగ్ ద డెఫినిటివ్ హోస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్
సిస్ట్ అరౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే యాంటమీబా హిస్టోలైటికా ఏదైతే ఉందో అందులో మనకి ఎస్పెషల్గా సిస్టిక్ స్టేజ్ అని చెప్పుకుంటాం. ఈ సిస్టిక్ స్టేజ్లో ఏమవుతుంది, వాటి యొక్క బాడీ చుట్టూతో కూడా ఒక సిస్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ అది ఎందుకోసం ఫార్మ్ అవుతుంది, వాటికి ఏవైనా ఒక అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినట్లయితే వాటి నుంచి అవి తప్పించుకోవడం కోసం ఒక సిస్ట్ అనేది డెవలప్ చేసుకుంటున్నాయి. అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫార్మేషన్ ఆఫ్ సిస్. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే స్మార్ట్ పారాసైట్స్ అంటాం. నేను చాలా తెలివైనవి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్యాథోజన్ ఉందంటే ఆ ప్యాథోజన్కి తగ్గట్టుగా మన బాడీలో కొన్ని రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక రిసెప్టార్స్ ఉంది అండ్ ఈ విధంగా ఒక ప్యాథోజన్ ఉందనుకుందాం. సో ఈ రిసెప్టార్ మీద ఈ ప్యాథోజన్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది రిసెప్టార్ అనేది ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మరి స్పాట్ పారాసైట్స్ ఏం చేస్తున్నాయి సార్ అంటే ఇక్కడ ఏదైతే యాంటీజన్ ఉందో ఈ యాంటీజన్ యొక్క స్ట్రక్చర్ని ఎప్పటికప్పుడు ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే ఆర్ చేంజింగ్. సో మనం ఎందులో చూడొచ్చు, సో ఇప్పటి వరకు కూడా మనకి క్యూర్ అనేది కనిపెట్టండి డిసీజ్ ఏముంది, దట్ ఈస్ ద హెచ్ఐవి. సో హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ఏదైతే ఉందో వీటి యొక్క సర్ఫేస్ మీద మనకి GP120 ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో సో ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే ఆర్ గోయింగ్ టు చేంజ్. సో వీటి యొక్క స్ట్రక్చర్ అనేది చేంజ్ అయిన ప్రతిసారి వాటిని డిఫెండ్ చేయడం కోసం ఒక కొత్త యాంటీబాడీ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఈ కొత్త యాంటీబాడీని ప్రొడ్యూస్ చేసే టైంలోగా అగైన్ వాటి యొక్క ఈ ప్రోటీన్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎమినో యాసిడ్ సీక్వెన్స్ అనేది చేంజ్ చేస్తున్నాయి. సో అగైన్ అక్కడ బాడీలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీ మళ్ళీ పనిచేయట్లేదు. మళ్ళీ అగైన్ ఒక కొత్త యాంటీబాడీని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ కొత్త యాంటీబాడీని ప్రిపేర్ చేసుకునే టైంలోగా అగైన్ మళ్ళీ వాటి యొక్క స్ట్రక్చర్ని చేంజ్ చేసుకుంటున్నాయి. సో సచ్ ఏ కైండ్ ఆఫ్ పారాసైట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్మార్ట్ పారాసైట్స్. సో దే విల్ చేంజ్ ద surface proteins from time to time and example one is the HIV virus. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే పారాసైటిక్ మిమిక్రీ అంటే ఇది చాలా ఇంకా తెలివైంది నాన్న. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాసైట్ ఉన్నట్లయితే ఈ పారాసైట్ చుట్టూతా కూడా ఇది ఒక ప్రోటీన్స్తో సరౌండ్ అయి ఉంటుంది. అండ్ ఈ ప్రోటీన్స్ అనేవి చూడడానికి హోస్ట్ బాడీ ప్రోటీన్స్ మాదిరి ఉంటాయి. అంటే ఈ ప్రోటీన్స్ ఏవైతే వాటి చుట్టూ డెవలప్ అయ్యాయో మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీటిని ఐడెంటిఫై చేసినప్పుడు ఓకే దీస్ ప్రోటీన్స్ ఆర్ నాట్ ప్రోటీన్స్ ఆఫ్ ద పారాసైట్, ఇవి నా యొక్క బాడీ యొక్క ప్రోటీన్స్ అని చెప్పి అనుకుంటుంది. సో దీన్ని మనం ఏమంటాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పారాసైటిక్ మిమిక్రీ అని చెప్పి చెప్పుకుంటాం. అంటే ఆ హోస్ట్ యొక్క బాడీని ఏవైతే ప్రోటీన్స్ ఉంటాయో వాటిని పోలినట్టు ఇవి ఒక స్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటున్నాయి. అయితే తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొకటి మనకి ఇవ్వడం జరిగింది, దట్ ఈజ్ బ్రూడ్ పారాసైటిజం అని చెప్పి చెప్పుకున్నాం. బ్రూడ్ పారాసైటిజం అంటే ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే సో విలేజెస్లో ఏవైతే డక్స్ ఉంటాయో ఆ డక్స్ అనే వాటి యొక్క ఎగ్స్ని అవి పొదగలేవు. సో అప్పుడు ఏం చేస్తారు, ఆ డక్స్ యొక్క ఎగ్స్ని తీసుకుని వచ్చి మనకి ఒక కోడి ఏవైతే ఉంటాయి హెన్స్ వాటి తాలూకు బుట్టలో పెడతారు. సో దానివల్ల ఏమవుతుంది, ఈ హెన్స్ అనేవి వాటి తాలూకు గుడ్లే అనుకొని చెప్పి వీటిని కూడా పొదగడం చేస్తాయి. సో దీన్నే మనం ఏమంటాం, బ్రూడ్ పారాసైటిజం అని చెప్పి చెప్పుకుంటాము. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ పారాసైట్స్ ఉన్నాయి కదా మన హోస్ట్ బాడీ మీద, దే కెన్ కాజ్ ఏ నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్. అంటే వాటి యొక్క హోస్ట్ యొక్క బాడీని వీక్ చేయడము, ఆ హోస్ట్ యొక్క బాడీ ఫంక్షన్స్ అనేవి సరిగ్గా జరగకుండా చూడడం, అండ్ ఆ హోస్ట్ యొక్క బాడీ నుంచి న్యూట్రియంట్స్ తీసేసుకొని ఆ బాడీని వీక్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తాయి. సో అందులో మనకి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ద పారాసైటిక్ క్యాస్ట్రేషన్. క్యాస్ట్రేషన్ అంటే ఏం నాన్న, అక్కడ ఏదైతే ఒక హోస్ట్ ఉందో ఆ హోస్ట్ని ఇట్ విల్ మేక్ ద స్టెరైల్. ఆ హోస్ట్ ఏదైతే ఉందో వాటి యొక్క గొనాడ్స్ని ఇది డ్యామేజ్ చేసి ఆ హోస్ట్ కంప్లీట్గా ఫైనల్గా స్టెరైల్ ఇండివిజువల్ అయినట్లు చేస్తుంది. అంటే ఇట్ కెనాట్ డూ ఎనీ రిప్రొడక్షన్ ఎనీ మోర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్సినస్ మీనస్ అనే క్రాబ్లో సక్యులేనా అనేది ఈ విధంగా చేస్తుంది, దట్ ఈస్ ద సెక్స్ రివర్సల్ చేస్తుంది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే నియోప్లాసియా అని చెప్పుకుంటాం. నియోప్లాసియా అంటే ఏం లేదు నాన్న, ఆ బాడీ ఏదైతే హోస్ట్ బాడీ ఉందో ఆ హోస్ట్ బాడీలో కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే లైక్ కొత్త ట్యూమర్స్ లాగా మాదిరి నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. అండ్ ఫైనల్లీ ఇట్ మే లీడ్స్ టు ద క్యాన్సర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్ వన్ ఇస్ ద సమ్ వైరసెస్ అని చెప్పుకుంటాము. మరి జైగాంటిజం అంటే ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే ఆ హోస్ట్ ఏదైతే ఉందో
హోస్ట్ యొక్క బాడీ సైజ్ అనేది పెరిగినట్లయితే దీన్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జైగాంటిజం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఫాస్క్యులర్ హెపాటికా యొక్క లివర్ ఏవైతే లార్వా ఉన్నాయో అండ్ దే విల్ కాజ్ ద జైగాంటిజం ఇన్ ద స్నేల్ అని చెప్పుకుంటామంటే హోస్ట్ యొక్క బాడీ సైజ్ పెరుగుతున్నాయి. నెక్స్ట్ అలా కాకుండా హోస్ట్ యొక్క బాడీ సైజ్ పెరగట్లేదు, నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. హోస్ట్ యొక్క బాడీలో నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అయినట్లయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపర్ప్లాసియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ కాజ్డ్ బై ద ఫాస్క్యులర్ హెపాటికా ఇన్ ద బైల్ డక్ట్ ఆఫ్ షీప్ అని చెప్పుకుంటాం. సో ఫాస్క్యులర్ హెపాటికా అనేది స్నేల్లో అయితే జైగాంటిజం కాజ్ చేస్తుంది, అండ్ అలా కాకుండా మనకి షీప్లో అయినట్లయితే ఇట్ ఈస్ కాజింగ్ ద హైపర్ ప్లాసియా. మరి నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే హైపర్ ట్రోఫీ అంటే ఏంటి సార్, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవ్వదు బట్ సెల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సచ్ కైండ్ ఆఫ్ phenomenon is called as hypertrophy. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే ఎరిథ్రోసైటిక్ సైకిల్లో ఏమవుతున్నాయి, అక్కడ అమీబాయిడ్ స్టేజ్ అనేది ఇట్ విల్ లీడ్ ద గ్లోబిన్ పార్ట్ని చాలా బీభత్సంగా తిని హీమ్ పార్ట్ని హీమోజాయిన్ కింద కన్వర్ట్ చేసి ఆ ఆర్బీసీ సైజ్ అనేది చాలా ఆల్మోస్ట్ డబుల్ అయిపోయేటట్టు చేస్తుంది, అండ్ దీన్నే మనం ఏంటో హైపర్ట్రోఫీ. సో ఓకేనా, సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ అడగొచ్చు నాన్న. సో పారాసైటిక్ కాన్స్ట్రేషన్ అంటే మేకింగ్ ద హోస్ట్ స్టెరైల్, నియోప్లాసియా అంటే న్యూ సెల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి, సో ఇట్ మే లీడ్స్ టు ద క్యాన్సర్స్. అలా కాకుండా జైగాంటిజం అంటే హోస్ట్ యొక్క బాడీ సైజ్ ఇంక్రీజ్ అయింది, హైపర్ప్లాసియా అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, హైపర్ట్రోఫీ అంటే నెంబర్ ఆఫ్ సెల్స్ కాన్స్టెంటే బట్ ఆ సెల్స్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అయ్యింది, అండ్ విత్ ఎగ్జాంపుల్స్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కొన్ని పారాసైట్స్ అండ్ వాటికి అవి కాజ్ చేసే డిసీజెస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆఫ్రికా, దట్ ఈస్ అ ట్రిప్నోసోమా గాంబియన్స్, ఇట్ ఈస్ కాజింగ్ ద విచ్ డిసీజ్, ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్. ఇట్ ఈస్ కాజింగ్ ద ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్ డిసీజ్ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లీష్మానియా డోనోవాని, లీష్మానియా ట్రోపికా, ఇట్ ఈస్ కాజింగ్ ద టస్కెంట్ అల్సర్స్ ఆర్ ఓరియంటల్ సోర్స్ అంటాం, లేదంటే దీన్ని మనం ఏమంటాం ఢిల్లీ ఓర్స్ అని కూడా చెప్పుకుంటాము. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఢిల్లీ బాయిల్స్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే లీష్మానియా డోనోవాని, ఇట్ ఈస్ కాజింగ్ ద డమ్ ఫీవర్ ఆల్సో కాల్డ్ యాజ్ వెస్రల్ లీష్మానియాసిస్ ఆర్ దీన్నే మనం ఏమంటామంటే కాలా అజార్ అని చెప్పి కూడా చెప్పుకుంటాము. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ప్లాస్మోడియం స్పీసీస్ దే ఆర్ కాజింగ్ ద మలేరియా డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫెరం, ప్లాస్మోడియం ఓవెల్ అండ్ ప్లాస్మోడియం మలేరియా, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ, ఇట్ ఈస్ కాజింగ్ ద ఎలిఫెంటయాసిస్ డిసీజ్, ఇది మనకి ఎలిఫెంటయాసిస్ డిసీజ్ని కాజ్ చేస్తుంది. సో దట్స్ ద పారాసైట్ అండ్ వాట్ ఆర్ ద డిసీజెస్ దే కెన్ కాజ్. ఓకే, నౌ లెట్స్ సీ వాట్ ఈజ్ మీన్ బై హెల్త్, అండ్ ఈ హెల్త్ కాన్సెప్ట్ అనేది మనకి ఏ విధంగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, అండ్ మరి హెల్త్ యొక్క ప్రజెంట్ డెఫినేషన్ ఏంటి, అండ్ ఈ హెల్త్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమిటో ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ health have been developed very ancient times. సో మనకి చాలా రోజుల క్రితమే మనకి ఏన్షియంట్ టైమ్స్లోనే హెల్త్ అనే కాన్సెప్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, అండ్ ఆ టైంలో ఒక హైపోథిసిస్ అనేది దేర్ ఇస్ అ వన్ వెరీ ఫేమస్ హైపోథిసిస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ గుడ్ హ్యూమర్ హైపోథెసిస్. దీన్ని మనం ఏమంటామంటే గుడ్ హ్యూమర్ హైపోథెసిస్ అని చెప్పుకుంటాము. అయితే గ్రీక్ లాంగ్వేజ్లో హ్యూమర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లూయిడ్ అంటే ఇక్కడ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే, సో ఈ గుడ్ హ్యూమర్ హైపోథెసిస్ ప్రకారం మన బాడీలో కొన్ని ఫ్లూయిడ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే బ్లడ్, ఎల్లో బైలు, బ్లాక్ బైలు, ఫ్లెమ్, ఇలా మనకి చాలా హ్యూమర్స్ అనేవి ఉన్నాయి. అయితే ఏ పర్సన్స్లో అయితే ఇక్కడ మనం చెప్పుకునే బ్లాక్ బైల్ అయితే ఉంటుందో దట్ పర్సన్స్ విల్ బి హ్యావింగ్ ద హాట్ పర్సనాలిటీ అని చెప్పుకుంటారు. సో it is telling that those persons which are having the black bile ఉండే పర్సన్స్లో వాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో
ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉందో ఆటోమేటిక్గా దేర్ ఈజ్ ఏ మోర్ ఛాన్సెస్ ఫర్ దమ్ టు గెట్ ద ఫీవర్. సో వీళ్ళకి ఫీవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అని చెప్పుకోవడం జరిగింది. మరి ఈ గుడ్ హ్యూమర్ హైపోథెసిస్ వాజ్ ప్రపోజ్డ్ బై, సో ఈ గుడ్ హ్యూమర్ హైపోథెసిస్ని ఎవరు చెప్పారు అంటే హీఈస్ ద హిప్పోక్రేట్స్ అనే అతను. ఇతన్ని మనకి ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ మెడిసిన్ అని చెప్పుకుంటాం. ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ వెస్టర్న్ మెడిసిన్ అని చెప్పుకుంటాం. సో ఇతని ప్రకారం ఏంటంటే ఏ పర్సన్ యొక్క బాడీలో అయితే బ్లాక్ బైల్ అనేది ఎక్కువగా ఉంటుందో సో దీస్ పర్సన్స్ ఆర్ గెటింగ్ ద మోర్ బాడీ టెంపరేచర్. సో బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి ఫీవర్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంది. మరి ఈ గుడ్ హ్యూమర్ హైపోథెసిస్ని ఓన్లీ హిప్పోక్రేట్స్ మాత్రమే నమ్మారా అంటే ఇండియన్ ఆయుర్వేదిక్ సిస్టమ్ కూడా దీన్నే బిలీవ్ చేసింది. దట్ ఈస్ ద ఇండియన్ ఆయుర్వేదిక్ సిస్టమ్ కూడా ఈ గుడ్ హ్యూమర్ హైపోథెసిస్నే మనకి బిలీవ్ చేయడం జరిగింది. సో అయితే ఈ గుడ్ హ్యూమర్ హైపోథెసిస్ అనేది కరెక్టా రాంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైపోథెసిస్ ఏదైనా ఒక థియరీకి సైంటిఫిక్ ప్రూఫ్ లేకపోయినట్లయితే దీన్ని మనం ఏమంటాం హైపోథెసిస్ అని చెప్పుకుంటాము. అయితే మరి వీటికి సైంటిఫిక్గా ఏమైనా ప్రూఫ్ ఉందా? దేర్ ఈజ్ నో సైంటిఫిక్ ప్రూఫ్. సో సైంటిఫిక్ ప్రూఫ్ లేదు కాబట్టి ఏం జరిగింది? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ డిస్ప్రూవ్డ్. మరి దీన్ని డిస్ప్రూవ్ చేసింది ఎవరు సార్? సో the good humor hypothesis was disproved by some William Harvey. So William Harvey disproved this good humor hypothesis. మరి విలియం హార్వే ఏ విధంగా డిస్ప్రూవ్ చేశారు అని చూసుకున్నట్లయితే సో విలియం హార్వే అనే అతను మన ఇన్సెక్ట్స్ మీద ఎక్స్పెరిమెంటేషన్ చేసి ఇన్సెక్ట్స్లో ఫస్ట్ టైం సర్క్యులేటరీ సిస్టమ్ని డిస్కవర్ చేశారు. సో he is the one who discovered the circulatory system. సో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ని ఇతను డిస్కవర్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం అప్పటి వరకు లేని ఒక డివైజ్ దట్ ఈస్ ద థెర్మోమీటర్. ఇతను థెర్మోమీటర్ని యూజ్ చేసి అందరి పర్సన్స్లో కూడా బాడీ టెంపరేచర్ని చెక్ చేయడం మొదలెట్టాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది అసలు ఇన్ రియాలిటీ చూసుకున్నట్లయితే బ్లాక్ బైల్ అనేది మన బాడీలో ఉంటుందా అంటే దెర్ ఈజ్ నో యాక్చువల్ బ్లాక్ బైల్ ఇన్ అవర్ బాడీ. మరి ఎల్లో బైల్ ఏంటి సార్ అంటే మన లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే బైల్ ఏదైతే ఉందో దీన్నే ఎల్లో బైల్ అని చెప్పడం జరిగింది. బ్లడ్ అనేది మనకి ఎలాగో తెలుసు. మరి ఫ్లమ్ అంటే ఏంటి సార్? మన రెస్పిరేటరీ ట్రాక్ కానీ లేకపోతే మన డైజెస్టివ్ ట్రాక్ కానీ లేకపోతే జెనిటల్ ట్రాక్స్ కానీ లోపల ప్రొడ్యూస్ అయ్యే మ్యూకస్ కోటింగ్ ఏదైతే ఉంటుందో దీన్నే మనకి ఫ్లమ్ అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా విలియం హార్వే ఆఫ్టర్ discovering the circulatory system and after finding out the normal body temperature by using the thermometer, he successfully disproved the good humor hypothesis which was believed by the Hippocrates and Indian Ayurvedic system అని చెప్పుకోవచ్చు. మరి తర్వాత చూసుకున్నట్లయితే మరి ప్రజెంట్ హెల్త్ యొక్క డెఫినేషన్ ఏంటి సార్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో ద కరెంట్ డెఫినేషన్ ఆఫ్ హెల్త్ వాజ్ గివెన్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పుకుంటాము. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డెఫినేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే హెల్త్ అంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్ స్టేట్ ఆఫ్ ఫిజికల్. సో ఆ పర్సన్ ఫిజికల్గా బాగుండాలి అండ్ సోషల్గా బాగుండాలి అండ్ అట్ ద సేమ్ టైం మెంటల్గా కూడా బాగుండాలి. సో the health is a state of complete well-being of an individual in the physical aspects, social aspects and mental aspects. వీటన్నిటిలో కూడా ఆ పర్సన్ హెల్తీగా ఉన్నట్లయితేనే అప్పుడు మాత్రమే మనం ఆ పర్సన్ని హెల్తీ అని చెప్పగలము. మరి తర్వాత చూసుకున్నట్లయితే ఏ పర్సన్ అయినా జస్ట్ ఆప్షన్స్ ఆఫ్ డిసీజ్ వల్ల ఆ పర్సన్ మనం హెల్తీ అని చెప్పలేము. ఇట్ డజంట్ మీన్స్ ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ డిసీజ్ లేనంత మాత్రాన ఆ పర్సన్ హెల్తీ అని మనం చెప్పలేము. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైనా ఒక పర్సన్కి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నంత మాత్రాన ఆ పర్సన్ మనకి హెల్తీ అని చెప్పుకోలేము.
సో డిసీజ్ ఉన్నా లేకపోయినా, ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా, ఫిజికల్గా బాగుండాలి, సోషల్గా అంటే ద హ్యూమన్ రిలేషన్స్ బాగుండాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ యొక్క మెంటల్ స్టేటస్ కూడా బాగుండాలి. అప్పుడు మాత్రమే ఎవరైనా ఒక పర్సన్ని హెల్దీ పర్సన్ అని చెప్పగలరు. సో చాలామంది మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఫిజికల్గా ఫిట్గా ఉంటే మాత్రమే హెల్దీ అని చెప్పి అనుకుంటాము. ఫిజికల్ ఫిట్నెస్తో పాటుగా మెంటల్ హెల్త్ కూడా ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం దట్ పర్సన్ షుడ్ హ్యావ్ టు బిహేవ్ వెరీ ప్రాపర్లీ విత్ ఆల్ ఈజ్ నైబర్. సో మిగతా వాళ్ళతో కూడా అతను చాలా బాగా బిహేవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఫిజికల్గా ఫిట్గా ఉన్నా కూడా ఆ పర్సన్కి ఒకవేళ మెంటల్గా ఎనీ డిజార్డర్ కానీ ఉన్నట్లయితే అతను మన హెల్త్ అని చెప్పుకోలేం కదా. సో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి మన హెల్త్ని ఏంటి కంట్రోల్ చేస్తుంది అంటే అవర్ హెల్త్ ఈజ్ కంట్రోల్డ్ మెయిన్లీ బై అవర్ మైండ్. మన మైండ్ ఏదైతే ఉందో అది మన యొక్క హెల్త్ని కంట్రోల్ చేస్తుంది. మరి మైండ్ హెల్త్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుందంటే అవర్ మైండ్ విల్ కంట్రోల్స్ ద హెల్త్ త్రూ ద టూ థింగ్స్. సో రెండు విధాలుగా మన మైండ్ మన యొక్క హెల్త్ని కంట్రోల్ చేస్తుంది. వన్ ఈజ్ ద నర్వస్ సిస్టమ్ ద్వారా అండ్ అనదర్ వన్ ఈజ్ ద endocrine system ద్వారా. So mind will controls the nervous system and endocrine system, and these two are controlling the immune system, and this immune system is controlling the health. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వీటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంది సార్ అంటే హెల్త్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది మైండ్ మీద డిపెండ్ అవుతుంది. మైండ్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ని ఇట్ క్యాన్ కంట్రోల్ త్రూ ఎయిదర్ నర్వస్ సిస్టమ్ ఆర్ ఎండోక్రైన్ సిస్టమ్. సో ఎప్పుడైనా ఒక పర్సన్ని హెల్దీ అని చెప్పాలంటే ఆ పర్సన్కి ఫిజికల్గా హెల్తీగా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఆ పర్సన్కి మెంటల్గా కూడా హెల్తీగా ఉండాలి. అప్పుడు మాత్రమే వీ కెన్ సే దట్ పర్సన్ ఈజ్ హెల్దీ. మరి మన హ్యూమన్ బీయింగ్స్లో చూసుకున్నట్లయితే ఈ హెల్త్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి సార్? సో దేర్ ఆర్ బేసికల్లీ 3 ఫ్యాక్టర్స్ నాన్న. ద ఫస్ట్ వన్ ఈజ్ ద జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద జెనెటిక్ ఫ్యాక్టర్స్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఇన్ఫెక్షన్స్, అండ్ third one is the lifestyle of the person. Mari now let us see what is that thing for each one. Genetic factors, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్కి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి లేవు అండ్ ఆ పర్సన్కి వెరీ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఉన్నాయి. బట్ అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్కో లేకపోతే వాళ్ళ మదర్కో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కే ఎవరికైనా ఒక డిసీజ్ అనేది కాంజెనిటల్ డిసీజ్ కానీ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఈ పర్సన్కి కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సో ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద డిసీజెస్, inheritance of the diseases from the ancestors through the DNA. దీన్ని మనం ఏమంటాం? దట్ ఈస్ కాల్డ్ యాజ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకుంటాము. మరి ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి? సో ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీలో వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ మదర్ వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు, వాళ్ళెవరికి కూడా ఎటువంటి జెనెటిక్ డిసీజెస్ అనేవి లేవు. బట్ ఆఫ్టర్ ద బర్త్ ఈ పర్సన్ బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక ఆస్కారిస్ ఇన్ఫెక్షన్ జరగవచ్చు, లేదంటే ఒక మలేరియా ఇన్ఫెక్షన్ జరగవచ్చు, లేదంటే ఒక ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో కుట్టడం వల్ల తనకు ఒకరేరియా ఫైలేరియాసిస్ రావచ్చు. అంటే ఏమవుతుంది? ఏదైనా ఒక ప్యాథోజన్ అనేది ఆఫ్టర్ ద బర్త్ ఈ పర్సన్ యొక్క బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీన్నే మనం ఏమంటామంటే ఇన్ఫెక్షన్స్, అండ్ దే ఆర్ కాజ్డ్ బై ద ప్యాథోజెనిక్ ఆర్గానిజం. సో ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ వల్ల అతనికి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి థర్డ్ వన్ చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ ఆఫ్ ద ఇండివిజువల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్కి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ హెల్తీగా ఉన్నారు, వాళ్ళ యాన్సెస్టర్స్ అంతా ఎటువంటి జెనెటిక్ డిజార్డర్స్ లేవు, అండ్ ఆ పర్సన్స్ కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రావట్లేదు, ఎందుకంటే అతను హైజీనిక్ కండిషన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాడు. సో అయినా కూడా లైఫ్ స్టైల్ ద్వారా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హౌ మచ్ స్లీప్ వీఆర్ గెటింగ్. సో డైలీ మనం ఒక 6 to 7 hours మినిమం స్లీప్ అనేది తీసుకోవాలి. ఆ స్లీప్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన మైండ్ అనేది హెల్తీగా ఉంటుంది. సో మన యొక్క హెల్త్ అనేది కూడా బాగుంటుంది. ఒకవేళ స్లీప్ అనేది సరిగ్గా తీసుకోలేదు ఆటోమేటిక్గా ఏదైనా ఒక డిసీజ్ అనేది రావచ్చు. అండ్ ఒకవేళ చూసుకున్నట్లయితే ఆ పర్సన్ ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు, ఆటోమేటిక్గా ఎటువంటి డిసీజ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ లేకపోతే సమ్ అదర్ డిసీజెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాటర్ సరిగ్గా తాగట్లేదు, కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రాబ్లం ఉంటాయి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆ పర్సన్ యొక్క హ్యాబిట్స్ ఏ విధంగా ఉన్నాయి,
సో దే విల్ డిసైడ్స్ ద హెల్త్ ఆఫ్ ద పర్సన్. సో అందుకోసమనే మనం ఎప్పుడు కూడా హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి. అంటే మనం క్లీన్గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం మన చుట్టూ ఉండే సొసైటీ కూడా క్లీన్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం వీ షుడ్ హ్యావ్ టు మెయింటైన్ ద గుడ్ హ్యాబిట్స్. మనం గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ స్లీప్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం వల్ల మన హెల్త్ని మనం చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మరి ఈ ఒక పర్సన్ అనే వాళ్ళు హెల్తీగా ఉండడం వల్ల యూజ్ ఏంటి సార్ అంటే దేర్ ఆర్ మెనీ యూజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఒక పర్సను హెల్తీగా ఉంటారో, హెల్తీగా ఉన్నారంటే ఏంటి, హెల్తీగా ఉన్నారంటే వాళ్ళు చేసే వర్క్ దగ్గర చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారో ఆటోమేటిక్గా వాట్ ఎవర్ ద దే విల్ డూ ద వర్క్, వాళ్ళు చేసే వర్క్ అనేది చాలా బాగా చేస్తారు. అంటే వాళ్ళకి అసైన్ చేసిన వర్క్ని చాలా బాగా చేస్తారు. సో వర్క్ అనేది వాళ్ళు చాలా ఎక్కువగా పెంచుకుంటూ పోతున్నారు. వర్క్ ఎఫిషియన్సీ పెరిగింది అంటే ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. ప్రొడక్టివిటీ అనేది ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా ఆ కంట్రీ యొక్క ఎకనమిక్ ప్రాస్పెరిటీ అనేది పెరుగుతుంది. ఆ కంట్రీ యొక్క ఎకనమిక్ ప్రాస్పెరిటీ అనేది కూడా పెరుగుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే పర్సన్స్ హెల్తీగా ఉంటారో దే విల్ బి మోర్ యాక్టివ్ అట్ దేర్ వర్క్. సో ఆటోమేటిక్గా వాళ్ళు చాలా ఎక్కువ ఎఫిషియన్సీ వర్క్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ, కంపెనీ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ ప్రాస్పెరిటీ కూడా పెరుగుతుంది. అండ్ వీటితో పాటుగా ఎప్పుడైతే ఒక పర్సన్ హెల్తీగా ఉంటారో ఆటోమేటిక్గా ఆ పర్సన్ యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అంటే లాంగిటివిటీ ఆఫ్ ద ఇండివిజువల్ కూడా పెరుగుతుంది. అండ్ వాటితో పాటుగా మనం 2 ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాం. ఎంఎంఆర్ మెటర్నల్ మార్టాలిటీ రేట్, ఐఎంఆర్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, ఈ రెండు కూడా తగ్గుతాయి. మెటర్నల్ మార్టాలిటీ రేట్ అంటే ఒక ఇయర్లో ఎంతమంది మదర్స్ బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ చనిపోతున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటర్నల్ మార్టాలిటీ రేట్. అలా కాకుండా ఒక ఇయర్లో ఎంతమంది బేబీస్ చనిపోతున్నారు ఆఫ్టర్ ద బిఫోర్ ద డెలివరీ, దీన్ని మనం అంటాం దిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అని చెప్పి అనుకుంటాము. నెక్స్ట్, మరి ఇన్ని మనకు చెప్పాం కదా సార్ హెల్త్ వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి కదా, మరి ఈ హెల్త్ని మనం మెయింటైన్ చేయాలంటే, ఈ హెల్త్ని మనం కాపాడుకోవాలంటే, ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్? నౌ లెట్ us see what are the requirements. ఫస్ట్ థింగ్ ఈజ్ ద బ్యాలెన్స్డ్ డైట్. నాన్న బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఇంత వర్క్ చేస్తాను, ఈ వర్క్ చేయడానికి కోసం నాకు ఇంత ఎనర్జీ కావాలి, సో ఇంత కార్బోహైడ్రేట్స్ కావాలి, ఇంత ప్రోటీన్స్ కావాలి, ఇంత లిపిడ్స్ కావాలి అండ్ ఇంత విటమిన్స్ కావాలి. సో అలా మన బాడీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి మన బాడీకి ఎంత ఫుడ్ అవసరము, ఎంత క్వాంటిటీలో అవసరము, ఏ టైంకి అవసరం, రెగ్యులర్గా ఒక బ్యాలెన్స్డ్ టైమింగ్ని మెయింటైన్ చేసుకుంటూ తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చూసుకున్నట్లయితే ఏం చేస్తాం, మార్నింగ్ 8 o'clock ఒక రోజు తింటే నెక్స్ట్ రోజు మార్నింగ్ 11 o'clock తింటాం, ఇంకొక రోజు మార్నింగ్ 7 o'clock తింటాం. అంటే ఏమవుతుంది, ఒక టైమింగ్ అనేది మనం మెయింటైన్ చేయట్లేదు. సో ఆటోమేటిక్గా మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయాల్సిన యాసిడ్స్ సరిగ్గా రిలీజ్ చేయదు. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ని మన డైట్ని మనం మెయింటైన్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ప్రాపర్ టైమింగ్స్తో కూడా. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే హైజీనిక్ ఫుడ్ అండ్ వాటర్ అంటే మనం ఏదైతే ఫుడ్ తింటామో, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఫుడ్ తింటామో వాటిని వాష్ చేసుకొని హైజీనిక్గా ఉండేటట్టు తినాలి. లేదంటే ఏమవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫ్రూట్స్ తింటాం, ఆ ఫ్రూట్స్ని మనం వాష్ చేసుకొని తినకపోయినట్లయితే అక్కడ ఎవరైతే ఫార్మర్స్ వాటిని క్రాప్ చేస్తారో సో వాటి మీద ఏమైనా కెమికల్స్ వాళ్ళు స్ప్రే చేయడం లేకపోతే వాటిని ప్రొటెక్షన్ చేయడం కోసం ఇన్సెక్ట్స్ గైడ్స్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ వేయవచ్చు. సో అట్లాంటి కెమికల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాటి మీద ఏదైనా ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసమనే ఎప్పుడైనా మనం ఫుడ్ తీసుకునేది ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాటర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనకి కొన్ని డిసీజెస్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా వచ్చే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆస్కారియాసిస్ కానీ లేదంటే అమీబియాసిస్ కానీ. సో అందుకోసమనే వాటర్ని మనం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు
ప్రాపర్గా బాయిల్ చేసి మనం చల్లార్చిన వాటర్నే తీసుకోవాలి. నెక్స్ట్ హ్యావింగ్ ద రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఎందుకు చేయాలి అంటే మన బాడీలో ఉండే ప్రతి పార్ట్కి, మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్కి కూడా కొంత వర్క్ ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్గా వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది బాగా జరుగుతుంది. అలా కాకుండా మనం వాటికి వర్క్ ఇవ్వమో, వాటిని లేజీగా ఉంచుతామంటే ఏమవుతున్నాయి, సో ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ గెట్ ద అన్హెల్దీ సిచ్యువేషన్. సో అందుకోసమనే ఎప్పటికప్పుడు మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మనం డేలో ఎంత బిజీగా ఉన్నా సరే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా కూడా మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా వీ కెన్ గెట్ ఏ వెరీ ఎఫెక్టివ్ యూజెస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ద హ్యావింగ్ ద పర్సనల్ హైజీన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చిల్డ్రన్స్లో చూసుకున్నట్లయితే వాళ్ళు చక్కగా బయటకు వెళ్తారు, గేమ్స్ ఆడుకుంటారు, అండ్ ఆడుకున్న తర్వాత బయటకు వచ్చి ఇంటి దగ్గర అదే చేతులతో మళ్ళీ ఫుడ్ తీసుకోవడం చేస్తుంటారు. సో దీనివల్ల ఏమవుతున్నాయి, వాళ్ళు గ్రౌండ్లో ఎక్కడైతే ఆడుకోవడానికి వెళ్ళారో అక్కడ మనకి ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ ఎగ్స్ ఉండొచ్చు, లేదంటే యాంటీమోబా హిస్టోలైటికా యొక్క టెట్రాన్యూక్లియర్ సిస్ అనే ఉండొచ్చు. సో ఈ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ అనే వాటి యొక్క సాయిల్లో ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసమనే ప్రాపర్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. అండ్ ఫ్రీక్వెంట్గా మనకి ఎప్పటికప్పుడు మనకి బాడీ కూడా వాష్ చేసుకుంటూ ఒక పర్సనల్ హైజీనిక్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఓకే, నేను పర్సనల్గా చాలా హైజీనిక్గా ఉన్నాను, బాగానే ఉంది, మరి మా ఇంట్లో ఏదైతే డస్ట్ ఉందో దీన్ని తీసుకుని వెళ్ళి మా వీధి చివరిలో ఒక దగ్గర డిస్పోజ్ చేస్తానంటే ఏమవుతుంది, సో మనం మేబీ మనం పర్సనల్ హైజీనిక్గా ఉండొచ్చు, బట్ మనం చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా హైజీనిక్గా ఉన్నప్పుడు మాత్రమే మనం హెల్తీగా ఉండగలం. లేదంటే మనం హెల్తీగా ఉన్నా కూడా, మనం పర్సనల్ హైజీనిక్గా ఉన్నా కూడా మన కమ్యూనిటీ అనేది హైజీనిక్గా లేకపోయినట్లయితే ఆ విధంగా కూడా మనకి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కమ్యూనిటీ హైజీన్. సో ఫర్ దిస్ వన్ వీ షుడ్ హ్యావ్ టు డూ ద ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్. ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మన యొక్క సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ మన దగ్గరలో ఉన్నట్లయితే ఆ స్టాగ్నెంట్ వాటర్ని వెకేట్ చేయడానికి చూడాలి. ఒకవేళ ఆ స్టాగ్నెంట్ వాటర్ని వెకేట్ చేయడానికి అవ్వదు అనుకున్నట్లయితే ఆ పాండ్ ఏదైతే ఉందో, లేకపోతే ఆ వాటర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ కొన్ని మనం లారివారస్ ఫిషెస్, ఫర్ ఎగ్జాంపుల్ గాంబ్యూసీ కానీ, లేకపోతే ఇన్సెక్ట్ వారస్ ప్లాంట్స్, చుట్రిక్లేరియా కానీ ఇట్లాంటివి గ్రో చేయడం వల్ల అక్కడ మనకి మస్కిటోస్ అనేవి ఉండవు, అండ్ మనకి హౌస్ ఫ్లైస్ కానీ ఇలాంటివి ఏవి ఉండవు. సో ఆటోమేటిక్గా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ ద రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా. సో ఫర్ గెటింగ్ ద మెంటల్ హెల్త్, సో మన మైండ్ అనేది మెంటల్లీ హెల్తీగా ఉండాలంటే వీ షుడ్ హ్యావ్ టు డూ ద యోగా, యూ షుడ్ హ్యావ్ టు ప్రాక్టీస్ ద యోగా సో రెగ్యులర్లీ. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ద ఇమ్యునైజేషన్ త్రూ ద వ్యాక్సిన్స్ అని చెప్పుకుంటాము. సో వ్యాక్సిన్స్ అంటే ఏంటి, దే ఆర్ ఆల్సో నథింగ్ బట్ ద ప్యాథోజన్ ఏదైతే ఉందో వాటి యొక్క యాంటీజెన్స్ కానీ, వాటి యొక్క సెల్ వాల్ కానీ, లేకపోతే వాటి యొక్క బాడీ కాంపోనెంట్స్, ప్రోటీన్స్ కానీ, వీటిని మనం ఒక వ్యాక్సిన్గా యూస్ చేస్తాం. ఇవి ఎప్పుడైతే మనం తీసుకుంటామో సో అవర్ బాడీ విల్ ఫీల్ ఓకే, ఇట్ విల్ డిఫీట్ ఆన్ ద వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ మీద చాలా ఈజీగా ఫైట్ చేయగలుగుతుంది. కాబట్టి రేపు పొద్దున ఒకవేళ ఫ్యూచర్లో ఆ డిసీజ్ కాజ్ చేసే యాక్టివేటెడ్ ఆర్గానిజం వచ్చినా కూడా మన బాడీ వాటి మీద ఈజీగా డిఫెండ్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో అని చెప్పి, డిప్టీరియా అని చెప్పి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ హ్యావింగ్ అవేర్నెస్ అబౌట్ ద డిసీజెస్. సో మనకు చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మోర్ దాన్ 130 పారాసైట్స్ ఆర్ టేకింగ్ ద హ్యూమన్స్ యాజ్ ద హోస్ట్ బీయింగ్. సో మన హ్యూమన్ బీయింగ్స్లో నియర్లీ మోర్ దాన్ 130 పారాసైట్స్ ఉన్నాయి. ఈ పారాసైట్స్ ఏంటి, అవి ప్రోటోజోవన్సా, బ్యాక్టీరియాలా, వైరస్లా, లేకపోతే ఫంగయా, లేకపోతే ఏంటి, అండ్ వాటి యొక్క జనరల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, వాటి యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంది, వాటి యొక్క వెక్టార్స్ ఏంటి, అండ్ వాటి యొక్క హోస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల మనం వీటిని క్యారీ చేసే వెక్టార్స్ కంట్రోల్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ఫ్లైస్ని కానీ, లేదంటే మస్కిటోస్ని కానీ కంట్రోల్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఈ డిసీజ్ యొక్క స్ప్రెడ్ని మనం కంట్రోల్ చేయగలము. అండ్ ఒకవేళ ఆ డిసీజ్ వచ్చినట్లయితే వాటి యొక్క సిమ్టమ్స్ ఏంటి, అండ్ వాటి యొక్క ట్రీట్మెంట్ ఏంటి, ఆ టైంలో ఆ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అది ఇన్ఫెక్షియస్సా, నాన్ ఇన్ఫెక్షియస్సా, కంటాజియస్సా, నాన్ కంటాజియస్ అని చెప్పి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అండ్ సో ఈ విధంగా తెలుసుకొని అక్కడ పర్టికులర్గా వెక్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ వెక్టార్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గాంబూసియా ఫిష్ కానీ చూసుకున్నట్లయితే ఇవి లార్వాని తింటాయి.
తింటాయి ఆ మస్కిటోస్ యొక్క లార్వాని. అండ్ మన యూట్రికల్ ఏరియా చూసుకున్నట్లయితే ఇవి మస్కిటోస్ని అండ్ హౌస్ ఫ్లైస్ని తింటాయి ఈ మొక్కలు అని చెప్పుకోవచ్చు. సో బై ఫాలోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ క్యాన్ హ్యావ్ ద వెరీ గుడ్ హెల్త్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిసీజెస్? సో మనకు చూసుకున్నట్లయితే బేసిక్గా 2 types of diseases ఉంటాయి నాన్న. వన్ ఈజ్ congenital and second one is acquired. Now what is the difference between congenital and acquired? ఏ డిసీజెస్ అయితే మనకి బై బర్త్ వస్తున్నాయో such kind of diseases are called as congenital diseases. ఏ డిసీజెస్ అయితే మనకి బై బర్త్ వస్తున్నాయో వాటిని మనం ఏమన్నాం? కాంజెనిటల్ డిసీజెస్ అని చెప్పుకుంటాము. అండ్ మరి ఏ డిసీజెస్ అయితే మనకి ఆఫ్టర్ ద బర్త్ వస్తున్నాయో, సో దట్ డిసీజెస్ మనకి మన బర్త్ తర్వాత వచ్చే డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ యాజ్ అక్వైర్డ్ డిసీజెస్ అని చెప్పుకుంటాము. మరి కాంజెనిటల్ డిసీజెస్లో మనకు చూసుకున్నట్లయితే మేజర్గా 2 types చెప్పుకోవచ్చు. వన్ ఈజ్ ద ఫిజియలాజికల్ డిజార్డర్స్ and second one is the genetic disorders. So ఫిజియలాజికల్ డిజార్డర్స్ అంటే ఏంటి? సో ఏ డిజార్డర్స్ అయితే మనకి బాడీ యొక్క ఫిజియాలజీని ఎఫెక్ట్ చేస్తున్నాయో దే ఆర్ కాల్డ్ యాజ్ ఫిజియలాజికల్ డిజార్డర్స్. అండ్ ఏదైనా ఒక డిఎన్ఏ కానీ జీన్ కానీ క్రోమోజోమ్ కానీ మ్యుటేషన్ అవ్వడం వల్ల, లేదంటే ఆ క్రోమోజోమ్స్ అనేవి సరిగ్గా అరేంజ్ చేయలేకపోవడం వల్ల మనకు వచ్చే డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాం? దే ఆర్ కాల్డ్ యాజ్ జెనెటిక్ డిజార్డర్స్. నెక్స్ట్, తర్వాత చూసుకున్నట్లయితే అక్వైర్డ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆఫ్ 2 types. దే ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ ద ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. అంటే ఏ డిసీజెస్ అయితే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి మనకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది, అంటే the transmission of disease possible అయినట్లయితే that kind of diseases are called as infectious diseases. ఒకవేళ ఏ డిసీజెస్ అయితే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ట్రాన్స్మిషన్ అనేది పాసిబిలిటీ లేదు, such kind of diseases are called as non-infectious diseases. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజెస్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి జరుగుతుందా లేదా అనే దాన్ని బట్టి మనకి చూసుకున్నట్లయితే 2 types ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి, ఇన్ఫెక్షియస్ అండ్ నాన్ ఇన్ఫెక్షియస్. నెక్స్ట్, తర్వాత చూసుకున్నట్లయితే ఇన్ఫెక్షియస్ ఏవైతే ఉన్నాయో సో దే ఆర్ అగైన్ 2 types, కంటాజియస్ అండ్ నాన్ కంటాజియస్. మరి దీని మధ్య డిఫరెన్స్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే కంటాజియస్ డిసీజెస్ అంటే సో ఏ డిసీజెస్ అయితే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి టచ్ వల్ల వెళ్తున్నాయి, అంటే వెక్టార్స్ యొక్క యూజ్ అనేది లేకుండా ఇవి సింపుల్గా ఇన్ఫెక్టెడ్ పర్సన్ని మనం టచ్ చేసినట్లయితే ఆ పర్సన్ నుంచి వేరే పర్సన్కి వెళ్తున్నాయి. సచ్ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఆర్ కాల్డ్ యాజ్ కంటాజియస్ డిసీజెస్. మరి అలా కాకుండా ఏ డిసీజెస్ అయితే మియర్లీ టచ్ వలన మనకి ఇన్ఫెక్ట్ అవ్వట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే యాంటమీబా హిస్టోలైట్గా చెప్పుకుంటాం. యాంటమీబా హిస్టోలైటిక్ అనేది ఏమవుతుంది, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఆ టెట్రాన్యూక్లియర్ సిస్టర్ అనేది వెళ్తుంది, ఇది డైరెక్ట్గా టచ్ వల్ల వెళ్ళట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ వామ్స్ తీసుకుందాం, దే విల్ బి ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ 1 person to another person త్రూ ద టచ్. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ కోల్డ్ తీసుకున్న ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దగ్గరలో మనం నిల్చొని వాళ్ళు ఏవైతే డ్రాప్లెట్స్ రిలీజ్ చేస్తుంటారో ఎయిర్లోకి అవి మనం పీల్చినా, లేదంటే ఆ పర్సన్ యూజ్ చేసిన పెన్ కానీ వాళ్ళు యూజ్ చేసిన వాటర్ బాటిల్ కానీ బుక్స్ కానీ మనం టచ్ చేసిన ఆ విధంగా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ కంటాజియస్. అండ్ అలా మియర్ టచ్ వల్ల మనకి ట్రాన్స్ఫర్ అవ్వకపోతే వీటిని మనం ఏమంటాం? దే ఆర్ కాల్డ్ యాజ్ నాన్ కంటాజియస్ అని చెప్పుకుంటాము. అయితే మరి ఈ డిసీజెస్ అన్నిట్లో కూడా చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఒక్కటి మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఆ పర్సన్ యొక్క ఎయిదర్ 1 organ కానీ లేదంటే 2 organs కానీ ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఈ ఆర్గాన్స్ ఏవైతే ఎఫెక్ట్ ఉన్నాయో అవి ఫిజికల్గా ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే
ఫంక్షనల్గా అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ద డిసీజ్ కాజింగ్ ప్యాథోజన్స్ either they can cause the physical damage to the host or functional damage to the host. సో మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ ద యాంటమీబా హిస్టోలైటికా అని చెప్పుకుంటాం. సో దట్ వన్ ఈస్ ద యాంటమీబా హిస్టోలైటికా. సో ఈ యాంటమీబా హిస్టోలైటికా అనేది ఏంటి అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ లెట్ us see its taxonomic position. It belongs to the phylum Protozoa. మనకి ఫైలం ప్రోటోజోవాలో ఇది వస్తుంది. అండ్ వాట్ ఈస్ ద సబ్ ఫైలం? ఇట్ కమ్స్ అండర్ ద సబ్ ఫైలం సార్కోమాస్టిగోఫోరా. సో సబ్ ఫైలం సార్కోమాస్టిగోఫోరాలో వస్తుంది. అండ్ ఇట్ కమ్స్ అండర్ ద క్లాస్ రైజోపోడియా. సో మనకి రైజోపోడియాలో మనకి చూడొచ్చు. రైజోపోడియా అంటే ఏం చెప్పుకుంటాం? సో ద లోకోమోటరీ స్ట్రక్చర్స్ ఆర్ సూడోపోడియా అని చెప్పుకుంటాము. మరి వీటికి హిస్టోలైటికా అని చెప్పి పేరు ఎందుకు పెట్టాం సార్ అంటే, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ వన్ ఎంజైమ్. దట్ ఎంజైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ హిస్టోలైసిన్ ఎంజైమ్. హిస్టోలైసిన్ ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దీన్ని హిస్టోలైటికా అని చెప్పి అన్నాము. హిస్టోస్ అంటే టిష్యూస్ అండ్ లైసిన్ మీన్స్ డిజాల్వింగ్, అంటే ఇట్ ఈస్ అన్ ఎంజైమ్ దట్ విల్ డిజాల్వ్స్ ద టిష్యూస్. అందుకోసమనే దీన్ని హిస్టోలైసిన్ అన్నాం. అండ్ హిస్టోలైసిన్ ఎంజైమ్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దీన్ని హిస్టోలైటికా అని చెప్పుకోవడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఏ మైక్రోస్కోపిక్ అండ్ మోనోజెనెటిక్. మోనోజెనెటిక్ అంటే ఎన్ని హోస్ట్ ఉంటాయి? ఇట్ ఈజ్ కంప్లీట్స్ ఇట్స్ లైఫ్ సైకిల్ ఇన్ ద సింగిల్ హోస్ట్. అందుకోసమనే దీన్ని ఏమన్నాం? మోనోజెనెటిక్ అని చెప్పి అన్నాము. మరి వీటి యొక్క టార్గెట్ సైట్ ఎక్కడ ఉంటుంది సార్ మన బాడీలో అంటే, సో ఇట్ విల్ రెసైడ్స్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్. మన యొక్క లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్లో ఎక్కడెక్కడ ఉంటుంది సార్ అంటే, సో లార్జ్ ఇంటెస్టైన్లో మనకి ఇది ఐదర్ వాల్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో అందులో ఉండే మ్యూకోసా అండ్ సబ్ మ్యూకోసా లేయర్స్ అయినా ఉండొచ్చు, లేదంటే తర్వాత స్టేజెస్ అనేవి ల్యూమన్ లైన్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద మెకానికల్ వెక్టార్స్? సో ద మెకానికల్ వెక్టార్స్ ఇంక్లూడ్స్ ద హౌస్ ఫ్లైస్ అండ్ కాక్రోచెస్. సో హౌస్ ఫ్లైస్ అండ్ కాక్రోచెస్ మెకానికల్ వెక్టార్గా యాక్ట్ చేస్తున్నాయి. మెకానికల్ వెక్టార్ అంటే ఏంటి? బయలాజికల్ వెక్టార్కి మెకానికల్ వెక్టార్కి తేడా ఏంటి? బయలాజికల్ వెక్టార్ అంటే ఏ ఆర్గానిజంలో అయితే ఆ ప్యాథోజన్ అనేది కొంత స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతుందో దాన్ని మనం బయలాజికల్ వెక్టార్ అంటాం. అలా కాకుండా జస్ట్ ఫిజికల్గా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, ఒక హోస్ట్ నుంచి ఇంకో హోస్ట్కి క్యారీ చేస్తుంది. అండ్ డ్యూరింగ్ దట్ వన్ ఇట్ ఈస్ not undergoing any reproduction and any development. Such a kind of vector is called as mechanical vector. So in which one there is no development takes place అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్? ఇట్ విల్ ట్రాన్స్ఫెక్స్ ఫ్రమ్ ద వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ త్రూ ద కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. through the contaminated food and వాటర్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద ఇన్ఫెక్టివ్ స్టేజ్ సార్? సో ద ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఈస్ ద టెట్రా న్యూక్లియేట్ సిస్ట్. దీన్నే మనం ఏమంటాం? మెచ్యూర్ సిస్ట్ అంటాము. దట్ ఈస్ ద టెట్రా న్యూక్లియేట్ cyst which is also called as mature cyst అని చెప్పి అంటాము. మరి డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి వరల్డ్లో ఏ ఏరియాస్లో మనకి డిస్ట్రిబ్యూట్ అయ్యిందని చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ కాస్మోపాలిటన్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పుకున్నాం. అంటే ఇది మనకి వరల్డ్లో ఈ ఏరియా ఆ ఏరియా అని చెప్పి లేదన్నా. సో ఇట్ ఈజ్ కాస్మోపాలిటన్ త్రూఅవుట్ ద వరల్డ్ దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. బట్ మనకి కేసెస్ అనేది ఎక్కువగా ఏ ఏరియాలో అబ్జర్వ్ చేయొచ్చు సార్ అంటే, వీ కెన్ అబ్జర్వ్ ద మోర్ కేసెస్ ఇన్ ద ట్రోపికల్
అండ్ సబ్ ట్రోపికల్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకుంటాము. అంటే ఎక్కడైతే మనకి పాపులేషన్ అనేది ఎక్కువగా డెన్స్గా ఉంటుందో అండ్ అక్కడ పీపుల్ లివింగ్ కండిషన్స్ అనేవి అంత బాగోవు అండ్ హైజీనిక్ కండిషన్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్లమ్ ఏరియాస్ కానీ లేకపోతే హైలీ క్రౌడెడ్లీ పాపులేటెడ్ ఏరియాస్లో కానీ ఇట్లాంటి ఏరియాస్లో ఇది మనకి ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం హిస్టారికల్గా చూసుకున్నట్లయితే బికాస్ ఆఫ్ దిస్ డిసీజ్ two famous kings were died. One is the Mughal emperor, that is the Akbar, and second one is the our very famous one, that is the Sri Krishna Devaraya. So these two famous kings in our history, they were died because of this అమీబియాసిస్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి వీటి యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది. ద లైఫ్ హిస్టరీ ఆఫ్ యాంటీమీబా హిస్టోలైటికా, ఇట్ విల్ షోస్ 3 forms. వాట్ ఆర్ దే? ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రోఫోజాయిట్ స్టేజ్. ఫస్ట్ వన్ ఏమంటాం? ట్రోఫోజాయిట్ స్టేజ్ అంటాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రీసిస్టిక్ స్టేజ్. సెకండ్ దాన్ని మనం ఏమంటామంటే ప్రీసిస్టిక్ స్టేజ్ అంటాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ సిస్టిక్ స్టేజ్ అని చెప్పుకుంటాం. సో హియర్ ద లైఫ్ హిస్టరీ ఆఫ్ యాంటీమీబా హిస్టోలైటికా విల్ షోస్ ద 3 stages అన్న. వాట్ ఆర్ దే? ట్రోఫోజాయిట్ స్టేజ్, ప్రీసిస్టిక్ స్టేజ్ అండ్ సిస్టిక్ స్టేజ్. నౌ లెట్ us see one by one. ఫస్ట్ మనకి ట్రోఫోజాయిడ్ స్టేజ్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద మోస్ట్ యాక్టివ్. ఇది చాలా హుషారుగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ మొటైల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద ఫీడింగ్ అండ్ ఇట్ కాల్స్ యాజ్ ద ప్యాథోజెనిక్ స్టేజ్ టు ద హ్యూమన్స్. ప్యాథోజెనిక్ స్టేజ్ ఏంటి మనకి డ్యామేజ్ని కాజ్ చేసి అండ్ మన బాడీ అనేది కొంత డిసీజ్కి గురయ్యేటట్టు చేసేదే ప్యాథోజెనిక్ స్టేజ్. మరి ఇది ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్లయితే లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్. మరి లార్జ్ ఇంటెస్టైన్లో ఎక్కడుంది సార్? మన యొక్క ఎలిమెంటరీ కెనాల్ యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ చూసుకున్నట్లయితే మనకి సిరోసా అని చెప్పి, మస్కులారిస్ అని చెప్పి, మ్యూకోసా అని చెప్పి, సబ్మ్యూకోసా అని చెప్పి మనకి 4 layers ఉన్నాయి కదా. అక్కడ మనకి ఇందులో ఎస్పెషల్గా ఏ లేయర్స్లో ఉంటుందంటే ఇట్ విల్ రిసైడ్స్ ఇన్ ద సబ్మ్యూకోసా లేయర్ యాజ్ వెల్ యాజ్ మ్యూకోసా లేయర్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. ఈ 2 లేయర్స్లో ఇది మనకి ఎప్పుడు కూడా రిసైడింగ్ చేస్తూ ఉంటుంది. మరి ఇందులో మనకి రైజోపోడియాలో ఉంది కదా సార్. మరి రైజోపోడియాలో మనం సూడోపోడియా అబ్జర్వ్ చేయొచ్చు కదా. సో ద ట్రోఫోజాయిడ్ స్టేజ్ విల్ మూవ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సూడోపోడియా. ఒక సూడోపోడియాతో ఇది మనకి మూవ్ అవుతుంది. అండ్ వీటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే వీటి యొక్క సైటోప్లాజం ఏదైతే ఉందో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 zones నాన్న. ఈ విధంగా మనం దీని యొక్క స్ట్రక్చర్ని చూసుకున్నట్లయితే వీటి యొక్క అవుటర్ సర్ఫేస్ అంతా కూడా ఒక ప్లాస్మా లెమ్మాతో కవర్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ద ప్లాస్మా లెమ్మా. ఓకేనా. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే వీటి యొక్క ఇన్సైడ్ సైటోప్లాజం ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిఫరెన్షియేట్ ఇంటూ 2 regions అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ డిఫరెన్షియేట్ ఇంటూ 2 regions. అందులో అవుటర్ వన్ ఏదైతే ఉందో దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్టోప్లాజం. దీన్ని మనం ఏమన్నామంటే ఎక్టోప్లాజం అన్నాం. అండ్ లోపల ఇన్సైడ్ ఎక్టోప్లాజం ఇన్సైడ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎండోప్లాజం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ endoplasm and once again I am telling, so its cytoplasm is covered by a plasma lemma and its cytoplasm is differentiated into 2 zones. The outer zone ఏమంటాం మనం? దీన్ని మనం ఎక్టోప్లాజం అని చెప్పుకుంటాం. అండ్ ఇన్నర్ వన్ మనం ఏమంటాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండోప్లాజం అని చెప్పుకుంటాము. మరి ఎక్టోప్లాజంకి ఎండోప్లాజంకి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఎక్టోప్లాజం అనేది ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇది చాలా క్లియర్ గాను అండ్ ఇది మనకి విస్కస్ గాను అండ్ ఇట్ ఈజ్ నాన్ గ్రాన్యులర్. ఇందులో మనకి ఎటువంటి గ్రాన్యుల్స్ అనేవి కూడా ఉండవు. సో ఇట్ ఈస్ ఏ నాన్ గ్రాన్యులర్ విస్కస్ అండ్ వెరీ క్లియర్
జోన్ అని చెప్పుకుంటాము. మరి ఎండోప్లాజంకి వచ్చేసరికి ఏముంది సార్, ఎండోప్లాజం అనేది మనకి అవుటర్ వన్నా ఇన్నర్ వన్నా, ఎండోప్లాజం ఈజ్ ఏ ఇన్నర్ వన్. మరి ఎక్టోప్లాజం అనేది ఇట్ ఈజ్ ఏ అవుటర్ పోర్షన్. మరి ఎండోప్లాజంకి వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏమున్నాయి సార్ అని చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఏ గ్రాన్యులార్ పార్ట్ అని చెప్పుకుంటాం. గ్రాన్యులర్ పార్ట్ అంటే ఏంటి, ఇందులో మనకి సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ అనేవి ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఎక్టోప్లాజంలో చూసుకునేటప్పటికి గ్రాన్యూల్స్ అనేవి లేవు, బట్ ఎండోప్లాజంలో చూసుకునేటప్పటికి మనకి గ్రాన్యూల్స్ అనేవి ఉన్నాయి. మరి గ్రాన్యూల్స్తో పాటుగా ఇంకా ఏమున్నాయి సార్ అని చూసుకున్నట్లయితే హియర్ వీ కెన్ అబ్జర్వ్ ద రైబోజోమ్స్. మనం రైబోజోమ్స్ అబ్జర్వ్ చేయొచ్చు నాన్న. దీస్ ఆర్ రైబోజోమ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఎండోప్లాజం అని చెప్పుకుంటాం. మరి రైబోజోమ్స్తో పాటుగా ఇంకేమున్నాయి, ఇంకా చూసుకున్నట్లయితే ఫుడ్ వాక్యూల్స్ ఉన్నాయి. సో లైక్ దిస్ మనకి ఫుడ్ వాక్యూల్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఫుడ్ వాక్యూల్స్తో పాటుగా ఇంకా ఏమున్నాయి సార్ అని చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ నానా, దట్ ఈస్ ద న్యూక్లియస్. ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఒక న్యూక్లియస్ అనేది ఉంది నాన్న. అండ్ దట్ టు ఈ న్యూక్లియస్ చూడడానికి మనకి ఏ విధంగా ఉందంటే ఇది ఒక చక్రం మాదిరి ఉంది. ఇది ఒక కార్ట్వీల్ షేప్డ్ న్యూక్లియస్ అని చెప్పుకుంటాం. ఈ విధంగా ఒక కార్ట్వీల్ షేప్డ్ న్యూక్లియస్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కార్ట్వీల్ షేప్డ్ న్యూక్లియస్. ఓకేనా? So once again I am telling, so the cytoplasm of the trophozoite stage is covered by the a plasma lemma, and దీని యొక్క సైటోప్లాజం అనేది 2 జోన్స్గా సెపరేట్ అయింది. అవుటర్ జోన్ మనం ఏమన్నా ఎక్టోప్లాజం అన్నాం, ఇంటర్ జోన్ మనం ఏమన్నా ఎండోప్లాజం అన్నాం. ఎక్టోప్లాజం ఈజ్ ఏ క్లియర్ విస్కస్ అండ్ ఇట్ ఈజ్ నాన్ గ్రాన్యులర్ పార్ట్ అన్నాం. అండ్ ఎండోప్లాజం ఏదైతే ఉందో ఇట్ ఈజ్ గ్రాన్యులర్ పార్ట్ విత్ ద స్ట్రక్చర్స్ లైక్ రైబోజోమ్స్, ఫుడ్ వాక్యూల్స్ అండ్ కార్ట్వీల్ షేప్డ్ న్యూక్లియస్ అని చెప్పుకుంటాము. మరి ఇందులో చూసుకున్నట్లయితే తర్వాత ఏవైతే ఇందులో స్ట్రక్చర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కాంట్రాక్టైల్ వాక్యూల్ అనేది లేదు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కానీ, గోల్జీ ఆపరేటస్ కానీ, మైటోకాండ్రియా కానీ, దీస్ ఆల్ ద స్ట్రక్చర్స్ ఆర్ ఆబ్సెంట్. మరి ఏమేమి ఉన్నాయి సార్, ద ఫుడ్ వాక్యూల్స్ ఉన్నాయి, రైబోజోమ్స్ ఉన్నాయి అండ్ కార్ట్వీల్ షేప్డ్ న్యూక్లియస్ ఉంది. మరి మైటోకాండ్రియా అనేది లేదు కాబట్టి మరి వీటి యొక్క నేచర్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఆబ్లిగేట్ ఎనరోబిక్ నేచర్. ఆబ్లిగేట్ ఎనరోబిక్ నేచర్. ఎనరోబిక్ అంటే ఏంటి, ఏ ఆర్గానిజమ్స్కి అయితే ఆక్సిజన్ అనేది అవసరం లేదు వాటిని మనం ఏమంటాం ఎనరోబిక్ అంటాం. మరి ఈ ఎనరోబిక్లో 2 టైప్స్ ఉంటాయి, ఆబ్లిగేటివ్ ఎనరోబిక్ అండ్ ఫ్యాకల్టేటివ్. ఫ్యాకల్టేటివ్ అంటే వాటికి ఆక్సిజన్ లేనప్పుడు అవి ఎనరోబిక్ కండిషన్లో ఉంటాయి, అండ్ ఆక్సిజన్ ఎప్పుడైనా అవైలబిలిటీ దొరికినప్పుడు దే విల్ బికమ్ ద ఏరోబిక్. మరి వీటికి అట్లాంటి ఫీచర్ ఏమైనా ఉందా, మైటోకాండ్రియా లేవు కదా. మైటోకాండ్రియా లేవు కాబట్టి ఆక్సిజన్ దొరకకపోయినా దే కెనాట్ డూ ద ఆక్సిజన్ రెస్పిరేషన్. సో అందుకోసమే వీటిని ఏమన్నా ఆబ్లిగేట్ ఎనరోబిక్ అన్నాం. ఆబ్లిగేట్ ఎనరోబిక్ అంటే ఇట్ ఈజ్ పర్మనెంట్ ఎనరోబిక్ నేచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మనం దీని యొక్క స్టార్టింగ్లో ఏమని చెప్పుకున్నాం, ఇట్ విల్ రిలీజెస్ వన్ ఇంపార్టెంట్ ఎంజైమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ హిస్టోలైసిన్ అని చెప్పుకున్నాం కదా. హిస్టోస్ అంటే టిష్యూస్, లైసిస్ అంటే డిజాల్వింగ్. అయితే ఈ హిస్టోలైసిన్ ఏదైతే ఎంజైమ్ ఉందో ఈ హిస్టోలైసిన్ ఎంజైమ్ రిలీజ్ చేయడం వల్ల ఆ లార్జ్ ఇంటెస్టైన్ యొక్క వాల్ ఏదైతే ఉందో అందులో సబ్మ్యూకోస్ అండ్ మ్యూకోసా లేయర్స్ అనేవి కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. సో డిజాల్వ్ అవుతున్నాయి అంటే ఏం జరుగుతుంది, టిష్యూ డెబ్రిస్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ టిష్యూ డెబ్రిస్తో పాటుగా సమ్ బ్లీడింగ్ కూడా మనకి ఇంటర్నల్గా జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏదైతే టిష్యూ డెబ్రిస్ అనేది రిలీజ్ అయిందో వాటితో పాటుగా సమ్ బ్యాక్టీరియా ఏవైతే మన లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటాయో వాటిని ఈ ట్రోఫోజాయిడ్స్ అనేవి తింటాయి. సో అందుకోసమని దీన్ని ఏమన్నా ఫీడింగ్ అండ్ ప్యాథోజెనిక్ స్టేజ్ అన్నాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే హిస్టోలైసిన్ ఎంజైమ్ రిలీజ్ చేయడం వల్ల ఇది మన బాడీలో ఉండే మ్యూకోస్ అండ్ సబ్ మ్యూకోస్ అని డిజాల్వ్ చేసి టిష్యూ డెబ్రిస్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి
వీటి యొక్క ఫుడ్ వ్యాక్యూల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫుడ్ వ్యాక్యూల్స్లో మనకి కొన్ని ఫుడ్ వ్యాక్యూల్స్లో మనకి బ్యాక్టీరియా ఉంటాయి అండ్ కొన్ని ఫుడ్ వ్యాక్యూల్స్లో మనకి ఆర్బీసీ ఉంటాయి అండ్ ఫుడ్ వ్యాక్యూల్స్లో మనకి ఆ టిష్యూ డెబ్రిస్ అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దాట్స్ వై it is showing the food vacuoles ఏవైతే ఉన్నాయో they are filled with the erythrocytes and some of the fragments of epithelial tissues అండ్ మన యొక్క గట్లో ఉండే బ్యాక్టీరియా అన్నిటి కూడా ఉంటాయి. మరి ఈ ట్రోఫోజాయిడ్ స్టేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ మన నాన్న. రెండు క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ చెప్పుకుంటాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆర్బీసీ ఇన్ ద ఫుడ్ వ్యాక్యూల్. ఫుడ్ వ్యాక్యూల్లో ఆర్బీసీ అనేది ఉండేది. దట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. అండ్ సెకండ్ వన్ ఈస్ ద కార్ట్వీల్ షేప్డ్ న్యూక్లియస్. దట్ ఈస్ ద కార్ట్వీల్ షేప్డ్ న్యూక్లియస్. ఈ రెండు కూడా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అని చెప్పుకుంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ట్రోఫోజాయిడ్ స్టేజ్ తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేజ్ ఏంటి? దట్ ఈస్ ద ప్రీసిస్టిక్ స్టేజ్. ప్రీసిస్టిక్ స్టేజ్ అని ఎందుకన్నాను సార్? సిస్టిక్ స్టేజ్ కన్నా ముందుంది కాబట్టి దీన్ని ప్రీసిస్టిక్ స్టేజ్ అన్నాము. అండ్ ఇట్ ఈస్ ఏ నాన్ ఫీడింగ్ స్టేజ్. ఈ స్టేజ్కి వచ్చేసరికి ఇది కంప్లీట్గా తినడం ఆపేసింది, అంటే లైక్ ఫాస్టింగ్ అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ అ నాన్ ప్యాథోజెనిక్ స్టేజ్. మన యొక్క టిష్యూస్ని డ్యామేజ్ చేయట్లేదు కాబట్టి ఆటోమేటిక్ ఇట్ ఈస్ ఏ నాన్ ప్యాథోజెనిక్ స్టేజ్ అని చెప్పుకుంటాము. అండ్ ఇట్ ఈస్ ఏ స్మాల్ స్మెరికల్ ఫామ్. ఇది ఏ విధంగా ఉంటుంది చూడడానికంటే ఇట్ విల్ అపియర్స్ లైక్ దిస్. ఈ విధంగా మనకి ప్రీసిస్టిక్ స్టేజ్ అనేది చూడొచ్చు. అండ్ ఈ ప్రీసిస్టిక్ స్టేజ్ ఏదైతే ఉందో వీటి యొక్క సైటోప్లాజంలో సమ్ గ్లైకోజన్ గ్రాన్యూల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో దీస్ ఆర్ ద గ్లైకోజన్ గ్రాన్యూల్స్. అండ్ వాటితో పాటుగా సమ్ క్రోమటైడ్ బార్స్ అనేవి కూడా మనం చెప్పుకోవచ్చు. లైక్ దిస్, ఈ విధంగా మనకి క్రోమటైడ్ బార్స్ అనేవి కూడా ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ chromatoid bars. So the cytoplasm of the precystic stage is showing the structures like the glycogen granules and వీటితో పాటుగా it is also showing the chromatoid bars. మరి ఈ క్రోమటైడ్ బార్స్ గ్లైకోజన్ గ్రాన్యూల్స్ ఇవి దేనికోసం యూజ్ అవుతాయి సార్ అంటే దే ఆర్ ద రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ ఫర్ ద దిస్ పర్టికులర్ ప్రీసిస్టిక్ స్టేజ్. సో ఇది మనకి ఇక్కడ తినట్లేదు కదా, సో అందుకోసమని కొంత రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ లాగా, అంటే దే యాక్ట్స్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకుంటాం. మరి ఇవి ఎక్కడ కనిపిస్తాయి సార్? ట్రోఫోజాయిడ్ స్టేజ్ చూసుకున్నట్లయితే వీ కెన్ సీ దెమ్ ఇన్ ద వాల్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద మ్యూకోస్ అండ్ సబ్ మ్యూకోస్ అని చెప్పుకుంటాం. మరి ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే వీ కెన్ సీ దెమ్ ఇన్ ద లూమెన్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ యొక్క లూమెన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా లార్జ్ ఇంటెస్టైన్ ఉందనుకుంటే లార్జ్ ఇంటెస్టైన్ యొక్క వాల్ ఈ విధంగా ఉందనుకున్నట్లయితే సో ట్రోఫోజాయిడ్ స్టేజ్ని వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ద వాల్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ ట్రోఫోజాయిడ్ స్టేజ్ కాసేపు పోయిన తర్వాత ఇది మనకి వాటి యొక్క ల్యూమెన్లోకి ఎంటర్ అవుతుంది అండ్ తర్వాత ఇది నెక్స్ట్ స్టేజ్గా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ట్రోఫోజాయిడ్ స్టేజ్, ప్రీసిస్టిక్ స్టేజ్ అండ్ ఇట్ ఈస్ ద సిస్టిక్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి సిస్టిక్ స్టేజ్ అనేది ఏముంది? సో ది సిస్టిక్ స్టేజ్ ఈజ్ రౌండ్ షేప్గా ఉంది. ప్రీసిస్టిక్ స్టేజ్లా కాదు, ఇట్ ఈజ్ రౌండ్ షేప్లో ఈ విధంగా ఉంది. అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే వీటి యొక్క సిస్ట్ ఏదైతే ఉందో వీటి చుట్టూతో కూడా సిస్టిక్ స్టేజ్ చుట్టూతో కూడా ఒక సిస్ట్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ద సిస్ట్ అని చెప్పుకుంటాము. అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే మరి ఇది ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ బట్ ఇన్ ద ల్యూమెన్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ అని చెప్పుకుంటాము. మరి దీని చుట్టూతో కూడా ఒక సిస్ట్ అనేది ఉంది కదా సార్. మరి సిస్ట్ అనేది చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎ వెరీ థిన్ డెలికేట్ బట్ ఇట్ ఈజ్ హైలీ రెసిస్టెంట్. ఇది మనకి వాటికి చాలా రెసిస్టెన్స్ పవర్ని ఇస్తుంది. మరి దీనికి దేనికోసం యూజ్ అవుతుంది సార్ అంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ని తట్టుకోవడం కోసం మనకి ఈ సిస్ట్ అనేది ఇందులో యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే వీటిలో మరి ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి సార్ వీటి యొక్క సైటోప్లాజంలో చూసుకున్నట్లయితే సేమ్ ప్రీసిస్టిక్ స్టేజ్ మాదిరే
ఇక్కడ కూడా గ్లైకోజన్ గ్రాన్యూల్స్ ఉన్నాయి అండ్ గ్లైకోజన్ గ్రాన్యూల్స్తో పాటుగా ఇక్కడ కూడా క్రోమటాయిడ్ బార్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే వీటి యొక్క సిస్టిక్ స్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ సిస్టిక్ స్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఈ సిస్టిక్ స్టేజ్లో ఉండే ఏదైతే ఉందో సిస్టిక్ స్టేజ్ వాటి యొక్క సిస్ట్ని లూజ్ అవుతుంది అండ్ ఈ సిస్ట్ని లూజ్ అవ్వడం ప్రాసెస్ని మనం ఏమంటాం దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్సిస్టేషన్ అని చెప్పుకుంటాము. సో ద లాస్ ఆఫ్ సిస్ట్, ద లూజింగ్ ఆఫ్ cyst is called as encystation. Encystation తర్వాత ఇది ఏం చేస్తుంది, it is coming out and ఈ encystation జరిగిన తర్వాత it is undergoing the 2 successive mitotic divisions అన్నారు నాన్న. అంటే it is undergoing the mitosis 1 and then it is undergoing the mitosis 2. సో ఫస్ట్ మైటాసిస్ చెందిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియస్ ఉంది కదా, నా మైటాసిస్ 1 జరిగిన తర్వాత ఏమవుతుంది, ఇట్ ఈస్ ఫార్మింగ్ ద బై న్యూక్లియేట్ కండిషన్ అండ్ మరి మైటాసిస్ 2 తర్వాత ఏమవుతుంది, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద 4 న్యూక్లియేట్ కండిషన్. ఈ విధంగా 4 న్యూక్లియై ఫామ్ అవుతున్నాయి. సో లైక్ దట్ వాట్ ఎవర్ ద స్టేజ్ విచ్ ఈస్ హ్యావింగ్ ద 4 న్యూక్లియై, దీన్నే మనం ఏమంటామంటే వీ విల్ కాల్ దిస్ యాజ్ ఏ టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అని చెప్పుకుంటాము. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టెట్రా న్యూక్లియేట్ సిస్ట్. అయితే ఈ టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మెచ్యూర్ సిస్ట్ అని చెప్పుకుంటాము. అండ్ దిస్ మెచ్యూర్ సిస్ట్ ఈస్ ద స్టేజ్ విచ్ ఈజ్ ఇన్ఫెక్టివ్ టు ద మ్యాన్ అని చెప్పుకుంటాము. ఓకేనా, వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్. సో ఇక్కడ సిస్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ థిన్, డెలికేట్ అండ్ హైలీ రెసిస్టెంట్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద టైడ్ ఓవర్ ద అన్ఫేవరబుల్ కండిషన్స్ ఇన్ ద హోస్ట్. అండ్ ఎప్పుడైతే వీటి యొక్క సిస్ట్ లాస్ అయిన తర్వాత నౌ ఇట్స్ న్యూక్లియస్ ఈజ్ అండర్ గోయింగ్ ద 2 mitotic divisions. సో బిఫోర్ మైటాసిస్ 1 న్యూక్లియస్, ఆఫ్టర్ మైటాసిస్ 1 2 న్యూక్లియస్, బిఫోర్ మైటాసిస్ 2 న్యూక్లియస్, ఆఫ్టర్ మైటాసిస్ 4 న్యూక్లియస్. 4 న్యూక్లియస్ ఉన్నాయి కాబట్టి టెట్రా అంటే టెట్రా న్యూక్లియేట్ సిస్ట్ అని చెప్పుకున్నా. అండ్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ మెచ్యూర్ సిస్ట్ అండ్ దిస్ ఈజ్ ద వన్ విచ్ ఈజ్ ద ఇన్ఫెక్టివ్ టు ద హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పుకుంటాము. సో మరి వీటి యొక్క లైఫ్ హిస్టరీ అనేది ఏ విధంగా ఉంది సార్ అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ ట్రోఫోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వీ నో దట్ ఈ ట్రోఫోజాయిడ్స్ అనేవి ఫీడింగ్ స్టేజ్ అండ్ దే ఆర్ ద ప్యాథోజెనిక్ స్టేజ్ అండ్ దే ఆర్ మోస్ట్ మొటైల్. వై బికాజ్ వాటిలో ట్రోఫోజాయిట్ అనేది ఉంది కాబట్టి. అయితే వీటిలో మనకి చూసుకున్నట్లయితే సూడోపోడియా ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకి ట్రోఫోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ అండర్గో ద రిపీటెడ్ బైనరీ ఫిజన్స్. అవి రిపీటెడ్గా బైనరీ ఫిజన్ జరుగుతూ దే ఆర్ అండర్ గోయింగ్ ద మల్టిప్లికేషన్. వాటి యొక్క నెంబర్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ట్రోఫోజాయిడ్స్ ఉన్నాయి, బైనరీ ఫిజన్ జరిగాయి, ఒక ట్రోఫోజాయిడ్ నుంచి 2 ట్రోఫోజాయిడ్స్ వచ్చాయి, మళ్ళీ దే ఆర్ అండర్ గోయింగ్ ద డివిజన్స్, 4 ట్రోఫోజాయిడ్స్ వచ్చాయి, 8 ట్రోఫోజాయిడ్స్ వచ్చాయి, 16 ట్రోఫోజాయిడ్స్ వచ్చాయి. అంటే ఆ విధంగా గ్రాడ్యువల్గా వాటి యొక్క పాపులేషన్ పెంచుకుంటూ పోతున్నాయి. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు ఈ ట్రోఫోజాయిడ్స్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ చేస్తున్నాయి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హిస్టోలైసిన్. ఈ హిస్టోలైసిన్ ఎంజైమ్ యూస్ చేసుకొని అవి మ్యూకోసా అండ్ సబ్ మ్యూకోసా లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైజెస్ట్ చేసుకుంటూ వాటి యొక్క టిష్యూ డెబ్రిస్ని, బ్యాక్టీరియాని, ఆర్బీసీని ఇవన్నిటిని కూడా తింటున్నాయి. సో ఆటోమేటిక్గా దే ఆర్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. ఒకవేళ ఈ మల్టిప్లికేషన్ ప్రాసెస్ తర్వాత ఎప్పుడైతే ట్రోఫోజాయిడ్స్ నెంబర్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిందో, సో ఆఫ్టర్ ప్రొడ్యూసింగ్ ద ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ట్రోఫోజాయిడ్స్ యొక్క నెంబర్ అనేది ఎప్పుడైతే చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే కొన్ని ట్రోఫోజాయిడ్స్ అనేవి అగైన్ దే ఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ ప్రాసెస్, అగైన్ మళ్ళీ అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాయి. బట్ కొన్ని ట్రోఫోజాయిడ్స్ ఏమవుతున్నాయంటే దే ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ప్రీసిస్టిక్ స్టేజ్. అవి మనకి మ్యూకోసా అండ్ సబ్మ్యూకోసా నుంచి బయటకు వచ్చి ఆ లార్జ్ ఇంటెస్టైన్ యొక్క ల్యూమన్లోకి ఎంటర్ అయ్యి ప్రీసిస్టిక్ స్టేజ్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. మరి ఇక్కడ ఫామ్ అయిన ప్రీసిస్టిక్ స్టేజ్ ఏమవుతున్నాయి సార్, తర్వాత ఇవి మనకి నాన్ ప్యాథోజెనిక్ అండ్ నాన్ ఫీడింగ్ స్టేజ్ అని చెప్పుకున్నాం కదా. నౌ దే ఆర్
ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ద సిస్టిక్ స్టేజ్ అని చెప్పుకుంటాము. దే ఆర్ ఫార్మింగ్ ద సిస్టిక్ స్టేజ్. మరి సిస్టిక్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమవుతున్నాయి సార్ అంటే ఈ సిస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి మెచ్యూర్ సిస్ ఆర్ టెట్రాన్యూక్లియర్ సిస్ అన్నామో, నౌ దే విల్ కమ్స్ అవుట్ అలాంగ్ విత్ ద ఫీకల్ మ్యాటర్. ఆ పేషెంట్ యొక్క ఫీకల్ మ్యాటర్తో పాటుగా బయటకు వస్తున్నాయి. దే ఆర్ కమ్స్ అవుట్ along with that patient's fecal matter. ఆ పేషెంట్ యొక్క ఫీకల్ మ్యాటర్తో బయటకు వస్తున్నాయి. అండ్ బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే ఇవి మనకి ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే మనకి ఫుడ్ అనేది కానీ లేకపోతే వాటర్ అనేది కానీ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో, సో అలాంగ్ విత్ ద కంటామినేటెడ్ ఫుడ్ and water, contaminated food and water ద్వారా again they are going to the new host. ఒక కొత్త పర్సన్ యొక్క బాడీలోనికి ఇవి ఎంటర్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి వీటి యొక్క వయబిలిటీ ఎంతసేపు ఉంటుంది సార్ అని చూసుకున్నట్లయితే అవి మనకి ఆన్ అండ్ యావరేజ్గా ఒక 10 డేస్లోగా ఒక న్యూ హోస్ట్ని క్యాచ్ చేయగలగాలి. అలా అయినట్లయితేనే దే విల్ సర్వైవ్, అదర్వైజ్ దే విల్ డై అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా ఈ ట్రోఫోజాయిడ్స్ అనేవి బాగా మన మ్యూకోసా అండ్ సబ్ మ్యూకోసాలో ఫుడ్ బాగా తిని హిస్టోలైసిన్ యూస్ చేసుకొని అవి రిపీటెడ్గా బైనరీ ఫ్యూజన్స్ జరుగుతూ మల్టిప్లికేషన్ వాటి నెంబర్ అనేది సఫిషియెంట్గా పెంచుకుంటూ ఫైనల్గా వాటి యొక్క నెంబర్ అనేది సఫిషియెంట్గా పెరిగిన తర్వాత కొన్ని అగైన్ మళ్ళీ ట్రోఫోజాయిడ్ స్టేజ్ని కంటిన్యూ చేస్తున్నాయి. బట్ సమ్ ఆర్ లీవింగ్ ద వాల్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ అండ్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద హ్యూమన్. అండ్ ఇక్కడ మనకి సిస్టిక్ ప్రీ సిస్టిక్ స్టేజ్ గాను తర్వాత సిస్టిక్ స్టేజ్ గాను ఫామ్ అయిన తర్వాత ఇక్కడ సిస్టిక్ స్టేజ్ అనేది దట్ విల్ కమ్స్ అవుట్ అలాంగ్ విత్ ద ఫీకల్ మ్యాటర్ ఆఫ్ ద పేషెంట్. అండ్ బయటకు వచ్చిన తర్వాత కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్, ఎవరైతే సరిగ్గా చేతులు హ్యాండ్ వాష్ బాగా చేసుకోరో అండ్ సరిగ్గా హైజీనిక్ కండిషన్స్ ఫాలో అవ్వరో, అలా చేతులు కడుక్కోకుండా ఫుడ్ తింటారో వాళ్ళకి ఈ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా న్యూ హోస్ట్లోనికి ఇవే ఎంటర్ అవుతుంది. అండ్ ద టైమ్ పీరియడ్ ఈజ్ విత్ ఇన్ 10 days దే షుడ్ హ్యావ్ టు రీచ్ ద న్యూ హోస్ట్. అయితే న్యూ హోస్ట్లోనికి ఎప్పుడైతే రీచ్ అయిందో న్యూ హోస్ట్లోనికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ టెట్రా న్యూక్లియర్ సిస్ట్ ఏదైతే ఉన్నాయో ఈ టెట్రా న్యూక్లియర్ సిస్ట్ యొక్క ఈ సెట్రాన్యూక్లియర్ సిస్ట్ అనేవి ఆ పర్టికులర్ న్యూ హోస్ట్ యొక్క స్మాల్ ఇంటెస్టైన్లోనికి ఎంటర్ అవుతున్నాయి నాన్న. స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఒక ఎంజైమ్ మనం చెప్పుకుంటాం. ఏంటది? దట్ ఈస్ ద ట్రిప్సిన్ అని చెప్పుకుంటాం. అండ్ ఈ ట్రిప్సిన్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఏ ప్రోటియోలైటిక్ ఎంజైమ్. ఇట్ ఈస్ ఏ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అంటే ఏంటి? ఇది మనకి ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తుంది. సో ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ యూస్ చేసుకొని వాటి యొక్క సిస్ట్ అనేది బ్రేక్ అవుతుంది. సిస్ట్ బ్రేక్ అవడం వల్ల నౌ అన్సిస్టెడ్ స్టేజెస్ అనేవి ఫామ్ అయ్యాయి. బికాస్ ఆఫ్ దాట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్సిస్టేషన్ అనేది జరిగింది. ఎన్సిస్టేషన్ జరగడం వల్ల ఏమవుతున్నాయి? ఇక్కడ ఉండే టెట్రాన్యూక్లియర్ సిస్ అనేవి బయటకు రిలీజ్ అయ్యాయి. అండ్ సచ్ ఏ కైండ్ ఆఫ్ సిస్ ఆర్ కాల్డ్ యాజ్, ఇలా మనకి ఎన్సిస్టేషన్ ద్వారా బయటకు వచ్చిన సిస్ని ఏమంటాం? దే ఆర్ కాల్డ్ యాజ్ మెచ్యూర్స్ మెటాసిస్ట్. వీటిని ఏమంటామంటే మెటాసిస్ట్ అంటాం. గుర్తుపెట్టుకున్నానా? సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ట్రోఫోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ట్రోఫోజాయిడ్స్ ముందు కన్నా అక్కడ సిస్ట్ని లాస్ అయ్యి ఇక్కడ వచ్చే వాటిలో ఏవైతే ఉన్నాయో టెట్రాన్యూక్లియర్ సిస్ ఆర్ మెచ్యూర్ సిస్ట్ అన్నాం. మరి ఇక్కడ వచ్చే సిస్ట్ని మనం ఏమన్నా మెటాసిస్ అన్నాము. అయితే ఈ మెటాసిస్ట్ ఏదైతే ఉందో ఇందులో మనకు ఆల్రెడీ తెలుసు ఇందులో ఎన్ని న్యూక్లియస్ ఉన్నాయి? ఇట్ ఈస్ హ్యావింగ్ ద 4 న్యూక్లియస్. ఈ 4 న్యూక్లియస్ కూడా ఏమవుతున్నాయంటే దే ఆర్ అండర్ గోయింగ్ ద మైటాసిస్. బట్ ఈసారి మనకి ఓన్లీ ఒక మైటాసిస్ మాత్రమే జరుగుతుంది. మైటాసిస్ జరిగిన తర్వాత ఏమవుతున్నాయి? 4 న్యూక్లియస్ కాస్త ఎన్ని న్యూక్లియస్ అయ్యాయి? దే బికేమ్ ద 8 న్యూక్లియస్ అయ్యాయి. అండ్ ఈ 8 న్యూక్లియస్ ఏవైతే ఉన్నాయో ఈచ్ వన్ ఈజ్ గెటింగ్ ఏ బిట్ ఆఫ్ సైటోప్లాజం. ఈ విధంగా ఒక్కొక్క బిట్ ఆఫ్ సైటోప్లాజం ఇలా ఈ విధంగా షేర్ చేసుకున్నాయి. సో ఈ విధంగా షేర్ చేసుకున్న తర్వాత మనకు చూసుకున్నట్లయితే టోటల్గా ఎన్ని అమీబా ప్రొడ్యూస్ అయ్యాయి? మనకి టోటల్గా 8 యాంటమీబా అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. సో 3 + 3 6 + 7.
సో ఈ విధంగా మనకి 8 యాంటమీబా అనేవి రిలీజ్ అయ్యాయి. అండ్ వీటినే మనం ఏమంటామంటే ఇవి మెటాసిస్ట్ నుంచి ఫామ్ అయ్యాయి కాబట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ మెటాసిస్టిక్ యాంటమీబే అని చెప్పుకుంటాము. దే ఆర్ కాల్డ్ యాజ్ మెటాసిస్టిక్ యాంటమీబే. అండ్ ఈ మెటాసిస్టిక్ యాంటమీబే ఏవైతే ఉన్నాయో అగైన్ మళ్ళీ అవి అది యొక్క హిస్టోలైటిన్ ఎంజైమ్ యూస్ చేసుకొని దే ఆర్ ఫీడింగ్ ఆన్ ద కంటెంట్స్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్. సో లార్జ్ ఇంటెస్టైన్ కంటెంట్స్ మీద ఫీడ్ అవుతున్నాయి. అండ్ ఫైనల్లీ they were become the మెచ్యూర్ ట్రోఫోజాయిడ్స్. వీటిని మనకి ఫైనల్గా మెచ్యూర్ ట్రోఫోజాయిడ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అండ్ దిస్ మెచ్యూర్ ట్రోఫోజాయిడ్స్ అగైన్ మళ్ళీ అవి ఆ యొక్క లార్జ్ ఇంటెస్టైన్ యొక్క కంటెంట్స్ మీద అవి డిపెండ్ అయి తింటున్నాయి. తిన్న తర్వాత అవి ఏం ఫామ్ చేస్తున్నాయి, అవి గ్రాడ్యువల్గా ప్రీసిస్టిక్ స్టేజ్ని మళ్ళీ సిస్టిక్ స్టేజ్ని ఫామ్ చేస్తున్నాయి. మళ్ళీ టెట్రాన్యూక్లియర్ సిస్ట్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఆ పేషెంట్ యొక్క ఫీకల్ మ్యాటర్ నుంచి బయటకు వస్తున్నాయి. మళ్ళీ ఈ విధంగా రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేస్తున్నాయి. నౌ ఇప్పుడు మనకి లైఫ్ సైకిల్ కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఒక ట్రోఫోజాయిడ్ స్టేజ్ ఉంది. ట్రోఫోజాయిడ్ స్టేజ్ అనేది గ్రాడ్యువల్ కంటిన్యూస్గా బైనరీ ఫిషన్ ద్వారా అవి నెంబర్ ఆఫ్ ట్రోఫోజాయిడ్స్ని పెంచుకుంటూ పోతున్నాయి. అండ్ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇదినే మనం ఏమంటాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టిప్లికేషన్ అని చెప్పుకున్నాం కదా. అండ్ మల్టిప్లికేషన్ అనేది సఫిషియంట్గా జరిగింది. సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ట్రోఫోజాయిడ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద నాన్ ఫీడింగ్ నాన్ ప్యాథోజెనిక్ స్టేజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీసిస్టిక్ స్టేజ్ అనుకున్నాం. ప్రీసిస్టిక్ స్టేజ్ తర్వాత ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద సిస్టిక్ స్టేజ్. అయితే ఆ పర్సన్ యొక్క కొత్త హోస్ట్లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో బికాస్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ వన్ ఎంజైమ్ దట్ ఈస్ ద ట్రిప్సిన్. ఈ ట్రిప్సిన్ ఎంజైమ్ వల్ల అక్కడ సిస్ట్ అనేది బ్రేక్ అయింది, ఎక్సిస్టెడ్ ఫామ్ అనేది ప్రొడ్యూస్ అయింది. వీటిని మనం ఏమన్నాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటాసిస్ అని చెప్పి అనుకున్నాం. ఈ మెటాసిస్ట్ యొక్క 4 న్యూక్లియస్ అనేవి మైటాసిస్ జరిగాయి. 8 డాటర్ అమీబా ట్రోఫోజాయిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి దే ఆర్ కాల్డ్ యాజ్ మెటాసిస్టిక్ ట్రోఫోజాయిడ్స్ అని చెప్పుకున్నాం. అండ్ ఇవి మళ్ళీ మనకి ఆ లార్జ్ ఇంటెస్టిన్ యొక్క మ్యూకోస్ అండ్ సబ్ మ్యూకోస్ అని తినడం వల్ల అగైన్ దే వర్ బికమింగ్ ద మెచ్యూర్ ట్రోఫోజాయిడ్స్ అని చెప్పుకున్నాం. అండ్ దిస్ ఈజ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద యాంటమీబా. హిస్టోలైట్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అన్న. నెక్స్ట్ మరి వీటి యొక్క ప్యాథోజెనిసిటీ ఏంటి సార్ అంటే ఇవి మనకి ఎటువంటి సిమ్టమ్స్ కలిగిస్తున్నాయి అని చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనకి ట్రోఫోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లార్జ్ ఇంటెస్టైన్ యొక్క మ్యూకోస్ అండ్ సబ్ మ్యూకోస్ అని తింటున్నాయి. అండ్ అక్కడ మనకి ఒక టిష్యూ డెబ్రిస్ని రిలీజ్ చేస్తున్నాయి అని చెప్పుకున్నాం కదా. మరి టిష్యూ డెబ్రిస్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు అది నార్మల్గా ఉంటుందా అంటే అక్కడ పర్టికులర్గా లార్జ్ ఇంటెస్టైన్లో మనకి ఖచ్చితంగా అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఈ అల్సర్స్ ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే అల్సర్స్తో పాటుగా అబసిస్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఈ కండిషన్నే మనం ఏమంటామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అమీబిక్ డిసెంట్రీ. దీన్ని మనం ఏమన్నా అమీబిక్ డిసెంట్రీ అంటాము. లేదంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటెస్టైనల్ అమీబియాసిస్ అని చెప్పుకుంటాము. లేదంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రోపికల్ అమీబియాసిస్ అని చెప్పుకుంటాము. దీన్ని మనం ట్రోపికల్ అమీబియాసిస్ అని కూడా చెప్పుకుంటాము. అయితే తర్వాత చూసుకున్నట్లయితే కొంతమంది పర్సన్స్లో ఈ ట్రోఫోజాయిడ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి సిమ్టమ్స్ అనేవి కూడా చూపించరు. అండ్ సచ్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎసిమ్టమాటిక్ సిస్ట్ క్యారియర్స్. వాళ్ళని మనం ఏమంటామంటే ఎసిమ్టమాటిక్ సిస్ట్ క్యారియర్. క్యారియర్ అంటే ఏంటి, వాళ్ళలో ప్యాథోజన్ ఉంది బట్ సిమ్టమ్స్ కనిపించవు అండ్ వాళ్ళు ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి స్ప్రెడ్ చేస్తున్నారు. ఏసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ అనేవి మనకి బయటికి నుంచి ఆ పర్సన్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఆ పేషెంట్లో మనకి సిమ్టమ్స్ అనేవి కనిపించవు. సో సిమ్టమ్స్ లేవు కాబట్టి ఎసిమ్టమాటిక్ అన్నాము. సిస్ట్ క్యారియర్స్ అంటే ఆ టెట్రాన్యూక్లియర్ సిస్ట్ని ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి క్యారీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎసిమ్టమాటిక్ సిస్ట్ క్యారియర్స్ అని చెప్పుకొనుకున్నాము. నెక్స్ట్ ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అమీబియాసిస్ అని చెప్పుకుంటున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్ యొక్క వాల్లు ఉన్నాయో లార్జ్ ఇంటెస్టైన్ వాల్ నుంచి గ్రాస్ ఇవి ఏమవుతాయంటే దే విల్ గ్రాడ్యువల్లీ ఎంటర్స్ ఇంటు ద బ్లడ్ క్యాపిలరీస్. బ్లడ్ క్యాపిలరీస్ కూడా ఎంటర్ అయ్యి బ్లడ్ క్యాపిలరీస్ నుంచి మనకు చూసుకున్నట్లయితే హార్ట్కి కానీ
లంగ్స్కి కానీ బ్రెయిన్కి కానీ అండ్ కిడ్నీస్కి కానీ లేదంటే గొనాడ్స్కి కానీ వీటిలో ఏ స్ట్రక్చర్కైనా అవి వెళ్ళొచ్చు. వెళ్ళి ఇక్కడ కూడా సేమ్ లార్జ్ ఇంటెస్టైన్లో ఏ విధంగా అయితే డ్యామేజ్ చేసాయో ఆ విధంగా ఈ ఆర్గాన్స్లో కూడా చెయ్యొచ్చు. అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అమీబియాసిస్. ఎక్స్ట్రా మీన్స్ అవుట్ సైడ్ అండ్ ఇంటెస్టైన్ మీన్స్ మనకి లార్జ్ ఇంటెస్టైన్. సో అవుట్ సైడ్ ద ఇంటెస్టైన్ ఇవి ఎక్కడైనా అబిసెస్ని కాజ్ చేస్తే దీన్నే మనం ఏమంటాం, ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అమీబియాసిస్ అంటాం. అండ్ ఇది ఏ విధంగా జరుగుతుందంటే లార్జ్ ఇంటెస్టైన్ యొక్క వాల్ ఏదైతే ఉందో అందులో ఉండే బ్లడ్ వెజల్స్ నుంచి ఇవి బ్లడ్ సర్క్యులేషన్లో కలిసిపోయి మిగతా వైటల్ ఆర్గాన్స్ ఏవైనా హార్ట్ కానీ లంగ్స్ కానీ బ్రెయిన్కి కానీ కిడ్నీకి కానీ గొనాడ్స్కి కానీ వెళ్ళి అక్కడ కూడా అమీబియాసిస్ చేస్తున్నాయి. And this condition will lead to severe pathological conditions. దీనివల్ల ఆ పేషెంట్లో చాలా సివియర్గా పేథలాజికల్ కండిషన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీన్ని మనం ఏమన్నా ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అమీబియాసిస్ అని చెప్పుకున్నాము. మరి ప్రొఫైలాక్సిస్ ఏంటి సార్? మనకు చూసుకున్నట్లయితే ఇది జనరల్గా ఏ విధంగా వస్తుంది? ఇట్ ఈస్ కమింగ్ బికాస్ ఆఫ్ ద కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. సో అందుకోసమనే ఎప్పుడైనా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు వీ షుడ్ హ్యావ్ టు వాష్ అవర్ హ్యాండ్స్ ప్రాపర్లీ. మన యొక్క హ్యాండ్స్ని ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ ఆఫ్ హైజీనిక్ కండిషన్స్. సో మనం ఎప్పుడు కూడా మన బాడీని చాలా నీట్గా ఉంచుకోవాలి సో దట్ నో ప్యాథోజన్స్ కెన్ ఎంటర్ ఇన్ టు అవర్ బాడీ. నెక్స్ట్ తర్వాత ఎప్పుడైనా ఒక వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తింటామంటే అట్ దట్ టైమ్ వీ షుడ్ హ్యావ్ టు వాష్ దెమ్. సో వాష్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రాపర్లీ. వాటిని సరిగ్గా కడుక్కొని తినాలి, లేదంటే మనకి ఇట్లాంటి డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ వాటితో పాటుగా యూజ్ ఆఫ్ శానిటరీ టాయిలెట్స్ని యూజ్ చేయాలి. ఎక్కడ పెడితే అక్కడ మనం దాన్ని టాయిలెట్ చేయకూడదు. సో ఇట్లాంటి మనకి కండిషన్స్ అన్నీ కూడా ఫాలో అయినట్లయితే వీ కెన్ అన్డౌటెడ్లీ రెగ్యులేట్ those diseases, not only Entamoeba histolytica and those other diseases which are coming through the contaminated food and air. For example మనం చూసుకున్నట్లయితే టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పుకుంటాం. ఇది కూడా మనకి ఏ విధంగా వస్తుంది? కంటామినేటెడ్ ఫుడ్ అండ్ ఎయిర్ అండ్ వాటర్ ద్వారా మనకి వస్తున్నాయి. అండ్ వీటితో పాటుగా రిమైనింగ్ కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అని చెప్పుకుంటాం. అది కూడా మనకి ఏ విధంగా వస్తుంది? కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా వస్తుంది. సో అట్లాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ని మనం కంట్రోల్ చేయవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటోజోవన్ డిసీజ్ దట్ ఈస్ ద మలేరియా. సో దిస్ మలేరియా ఈస్ కాజ్డ్ బై ద Plasmodium species. So what is the systematic position of Plasmodium species? So ఇక్కడ మనం చూసుకున్నట్లయితే they belongs to the phylum Protozoa. And they belongs to the subphylum Epicomplexa. It is Epicomplexa which is also called as Sporozoa. దీన్ని మనం స్పోరోజోవా అని కూడా పిలుచుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్, ఇది ఏ క్లాస్కి చెందింది? ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్ టీలోస్పోరియా. ఎందుకు అంటే ఇట్ ఈస్ షోయింగ్ ద మూమెంట్స్. ఆ విధంగా అంటే ఇక్కడ టీలోస్పోరియా ఏవైతే ఉన్నాయో వాటిలో లోకోమోషన్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ దే ఆర్ షోయింగ్ ద విగ్లింగ్ మూమెంట్స్. నెక్స్ట్ దే బిలాంగ్స్ టు ద జీనస్ Plasmodium and the species is vivax. So this is the systematic position of the Plasmodium vivax. Once again I am telling it belongs to the phylum Protozoa, subphylum Epicomplexa also called as Sporozoa. ఎందుకంటే they are involving the formation of sporozoids. So sporozoid stages అనేవి వాటిలో ఫామ్ అవుతాయి కాబట్టి it is coming under the Sporozoa. And it is coming under the Telosporia. Why? Because it is an intracellular parasite and it is comes under the genus Plasmodium and species is the vivax. Next మనకి చూసుకున్నట్లయితే హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్ ఉంటారు, దట్ ఈస్ ద అలెగ్జాండర్ ద గ్రేట్. సో ఇతను మనకి వరల్డ్ మొత్తం కూడా మనకి యాత్రలు చేసి ఇతను ఏం చేశారంటే
చాలా కింగ్డమ్స్ ఇతను కాంకర్ చేయడం జరిగింది. అయితే ఆ టైంలో దెర్ ఈజ్ నో కింగ్ ఇన్ ద వరల్డ్ దట్ క్యాన్ మనకి అలెగ్జాండర్ని ఓడించగలిగేటట్టు. బట్ మనకు చూసుకున్నట్లయితే ఇంత ప్రపంచ విజేత అని చెప్పుకునే అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా మన ఇండియాలో ఉండే చిన్న చిన్న ఏవైతే మస్కిటోస్ ఉంటాయో వాటి వల్ల చనిపోవడం జరిగింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ ఈస్ గివెన్ ఇన్ అవర్ బుక్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ప్లాస్మోడియం వైవాక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి సార్? సో ఇక్కడ క్లాసిక్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రోటోజోవన్ పారాసైట్ టు ద హ్యూమన్ బీయింగ్స్. మనకి హ్యూమన్ బీయింగ్స్లో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రోటోజోవన్ పారాసైట్. అండ్ దీన్ని మనం డైజెనెటిక్ పారాసైట్ అంటాం. డైజెనెటిక్ పారాసైట్ అంటే ఏంటి సార్? ఏ పారాసైట్ అయితే దాని యొక్క లైఫ్ సైకిల్ని 2 డిఫరెంట్ హోస్ట్లో కంప్లీట్ చేస్తుంది. సచ్ కైండ్ ఆఫ్ పారాసైట్స్ ఆర్ కాల్డ్ యాజ్ డైజెనెటిక్. ఒకవేళ సింగిల్ హోస్ట్లోనే వాటి యొక్క ఎంటైర్ లైఫ్ సైకిల్ కానీ కంప్లీట్ అయితే దే ఆర్ కాల్డ్ యాజ్ మోనోజెనెటిక్. సో హియర్ డై ఈజ్ నథింగ్ బట్ 2 అంటే ఇట్ ఈస్ కంప్లీటింగ్ ఇట్ లైఫ్ సైకిల్ ఇన్ ద హౌ మెనీ హోస్? ఇన్ ద 2 హోస్. మరి 2 హోస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ద ఫస్ట్ వన్ ఈస్ ద ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. The first one is the female Anopheles mosquito and second one is the human beings. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఏదైతే ఉందో అండ్ మ్యాన్ ఏదైతే ఉందో ఇందులో మనకి ప్రైమరీ హోస్ట్ ఏంటి, సెకండరీ హోస్ట్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద primary host. The primary host is also called as definitive host. It is also called as definitive host. So definitive host or primary host అంటే ఏంటి సార్? ఏ host లో అయితే ఆ pathogen యొక్క sexual reproduction process అనేది జరుగుతుందో such kind of host is called as primary host. So sexual reproduction ఎందులో అయితే జరుగుతుందో that is called as primary host. మరి human beings చూసుకున్నట్లయితే it is called human beings are called as secondary host or we can also call it as intermediate host. సో మనకి హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళు ప్రైమరీ హోస్ట్ కాదు, సెకండరీ హోస్ట్ అయింది లేదంటే ఇంటర్మీడియట్ హోస్ట్ అయింది. ఎందుకు అంటే మన హ్యూమన్ బీయింగ్స్లో ప్లాస్మోడియం వైవాక్స్ యొక్క ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో దట్ కైండ్ ఆఫ్ హోస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండరీ హోస్ట్. ఓకేనా? సో వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ the plasmodium vivax is a digenetic parasite. Why? Because it will complete its life cycle in the 2 hosts. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫీమేల్ అనఫిలస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్స్. ఫీమేల్ అనఫిలస్ అనేది ప్రైమరీ హోస్ట్ అన్నాం, హ్యూమన్ బీయింగ్స్ అనేది సెకండరీ హోస్ట్ అన్నాం. ప్రైమరీ హోస్ట్ అని ఎందుకన్నాం? వై? బికాజ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి. అండ్ సెకండరీ హోస్ట్ అని ఎందుకన్నాం? వై? బికాజ్ ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి. మరి ఏ సెక్షువల్ రిప్రొడక్షన్లో మనకి ప్రోటోజోవాలో వేరియస్ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ చెప్పుకున్నాం కదా. మరి అందులో పర్టికులర్గా ఏ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ జరుగుతుందంటే మల్టిపుల్ ఫిజన్ జరుగుతుంది. సో మల్టిపుల్ ఫిజన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. మరి వీటిలో ఎప్పుడైనా ఒకవేళ ఇక్కడ సెకండరీ హోస్ట్ ఏదైనా మన హ్యూమన్ బీయింగ్స్ అనేవి అవైలబుల్గా లేనప్పుడు అప్పుడు మనకి ఇవి ఏమవుతాయంటే ఇక్కడ ఈ ప్లాస్మోడియం వైవాక్స్ ప్యాథోజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రిజర్వాయర్ హోస్ట్లో ఇవి షెల్టర్ తీసుకుంటాయి. సో దట్ రిజర్వాయర్ హోస్ట్ ఈజ్ ద మంకీ. ఓకేనా? సో ప్లాస్మోడియం వైవాక్స్కి ప్రైమరీ హోస్ట్ ఫీమేల్ అనఫిలస్ మస్కిటో, సెకండరీ హోస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ రిజర్వాయర్ హోస్ట్ ఈజ్ ద మంకీ. అయితే మరి ఈ రిజర్వాయర్ హోస్ట్లో ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ హోస్ట్లో డెవలప్మెంట్ జరుగుతుంది, సెకండరీ హోస్ట్లో డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మరి మంకీలో చూసుకున్నట్లయితే దేర్ విల్ బి నో డెవలప్మెంట్. ప్లాస్మోడియం వైవాక్స్ అనేది ఎటువంటి డెవలప్మెంట్ కూడా జరగదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దేర్ విల్ బి నో డిసీజ్. ఇది మంకీస్కి ఎటువంటి డిసీజ్ కూడా కాజ్ చేయదు. మరి తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనకి
టూ టైప్స్గా బిహేవ్ చేస్తుంది. హ్యూమన్ బీయింగ్స్లో ఉండేటప్పుడు ఇట్ ఈజ్ ఎంటరింగ్ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ ద షెల్టర్ ఇన్సైడ్ ద సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లివర్ సెల్స్లో కానీ ఆర్బీసీలో కానీ లోపల షెల్టర్ తీసుకుంటుంది. సో అందుకోసమనే ఇట్ ఈస్ ద ఇంట్రాసెల్యులార్ పారాసైట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద హ్యూమన్స్లో మనకి ఇది ఇంట్రాసెల్యులార్ పారాసైట్గా యాక్ట్ చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఇది మనకు మస్కిలోకి ఎంటర్ అయిందో మస్కిటోలో సెల్స్లోకి ఎంటర్ అవ్వట్లేదు. ఆ గట్ ఏదైతే ఉందో గట్ యొక్క లూమెన్లో అండ్ అట్ ద సేమ్ టైం ఆ గట్ యొక్క వాల్ యొక్క సెల్స్ అవుట్ సైడ్ ఉంటుంది. సో దాట్స్ వై ఇట్ యాక్ట్స్ యాజ్ ఎక్స్ట్రా సెల్యులార్ పారాసైట్ ఇన్ ద మస్కిటో. ఓకేనా? సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ intracellular parasite in the human beings, whereas it acts as a extracellular parasite in the mosquitoes. మరి ఈ ప్లాస్మోడియం వైవాక్స్ కి ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ద ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఈజ్ ద స్పోరోజోయిట్. ఇట్ ఈస్ ద స్పోరోజోయిట్. మరి ఈ స్పోరోజోయిట్ అనేది ఏ షేప్లో ఉంది? ఇట్ ఈజ్ సికిల్ షేప్డ్. సికిల్ షేప్డ్ అంటే ఈ విధంగా ఎండ్స్ అనేవి ట్యాపరింగ్ ఎండ్స్ ఉండి మిడిల్లో కొంచెం విత్గా ఈ విధంగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సికిల్ షేప్డ్. సో ద ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఈజ్ ద సికిల్ షేప్డ్ స్పోరోజోయిట్. మరి వీటిలో న్యూట్రిటివ్ స్టేజ్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ వన్. దట్ ఈస్ ద ట్రోఫోజోయిట్. దట్ ఈస్ ద ట్రోఫోజోయిట్. ఇన్ఫెక్టివ్ స్టేజ్కి న్యూట్రిటివ్ స్టేజ్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఏ స్టేజ్లో అయితే అక్కడ పారాసైట్ అనేది హోస్ట్ బాడీలోకి ఎంటర్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫెక్టివ్ స్టేజ్. అలా కాకుండా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏ స్టేజ్ అనేది చాలా ఎక్సెసివ్గా లోపల ఉండే మన బాడీ సెల్స్ మీద ఫీడ్ అవుతుందో అండ్ అట్ ద సేమ్ టైం లోపల అది మన బాడీలో ఉండే సెల్స్ని తింటూ అది గ్రో అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూట్రిటివ్ స్టేజ్. మరి ఇందులో మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏ విధంగా జరుగుతుందంటే ఇట్ విల్ అక్కర్స్ త్రూ ద ఇనాక్యులేషన్ ప్రాసెస్. సో ఇనాక్యులేషన్ ద్వారా ఇది జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ ప్లాస్మోడియం స్పీసెస్ అనేవి అన్నీ ఒకేలా ఉన్నాయంటే మనకి మేజర్గా 4 ఇంపార్టెంట్ స్పీసెస్ చెప్పుకోవచ్చు నాన్న. దే ఆర్ ప్లాస్మోడియం vivax, Plasmodium falciparum, Plasmodium ovale and Plasmodium malariae. సో మనకి ఈ విధంగా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో మరి ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ కూడా ఒకే టైప్ ఆఫ్ డిసీజ్ని అండ్ ఒకే టైప్ ఆఫ్ సిమ్టమ్స్ని చూపిస్తున్నాయి అంటే కాదు. సో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఆర్ షోయింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ద ప్లాస్మోడియం వైవాక్స్ ఈజ్ కాజింగ్ ద benign tertian malaria. It is causing the benign tertian malaria. Next, Plasmodium falciparum. It is causing the malignant tertian malaria. దీన్ని మనం cerebral malaria అని కూడా పిలుచుకోవచ్చు. It is also called as cerebral malaria. Next, the species Plasmodium ovale, it is causes the mild tertian malaria. It is causing the mild tertian malaria. Next, the Plasmodium malariae, it is causing the quartan malaria. It is causing the quartan malaria. సో ఈ విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్జర్వ్ చేయొచ్చు ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారం, ప్లాస్మోడియం ఓవల్, దీస్ ఆల్ ఆర్ కాజింగ్ ద టెర్షియన్ మలేరియా. ది ఆల్ ఆర్ కాజింగ్ ద టెర్షియన్ మలేరియా అండ్ ద ప్లాస్మోడియం మలేరియా కాజింగ్ ద క్వార్షన్ మలేరియా.
సో క్వార్షన్ మలేరియాకి టెర్షియన్ మలేరియాకి తేడా ఏంటి సార్ అంటే ఫీవర్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ రిపీటింగ్ ఫర్ ఎవ్రీ 3 days దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టెర్షియన్ మలేరియా. ఒకవేళ ఇది కానీ ఎవ్రీ 4 days ఒకసారి రిపీట్ అయినట్లయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వార్టియన్. సో టెర్షియన్ మీన్స్ ద ఫీవర్ రీఅపియర్స్ ఫర్ ఎవ్రీ 3 days, ఫర్ ఎవ్రీ 3 days. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ రీఅకర్స్ ఫర్ ఎవ్రీ 4 days, ఫర్ ఎవ్రీ 4 days కానీ అది మనకి రిపీట్ అయినట్లయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వార్షన్ మలేరియా. అయితే ఇందులో మనకి ఇన్ని పారాసైట్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి మోస్ట్ కామన్ టైప్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే ప్లాస్మోడియం వైవాక్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ స్పీసీస్ దట్ ఈస్ కాజింగ్ ద మలేరియా. ఓకేనా, మన ఇండియాలో. నెక్స్ట్ ప్లాస్మోడియం ఫాల్సిపారం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మోస్ట్ సీరియస్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ డేంజరస్. So it is the causing the most dangerous malaria. Next ప్లాస్మోడియం ఓవెల్ ఏదైతే ఉందో ఇది మనకి జనరల్గా ఇండియాలో ఇది చాలా చాలా రేర్. ఇట్ ఈస్ ద వెరీ రేర్ ఇన్ ఇండియా. ఓకేనా, సో దీస్ ఆల్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ నీడ్ టు లెర్న్ రిగార్డింగ్ ద వేరియస్ species present in the genera the plasmodium. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హిస్టారికల్ ఇంపార్టెన్స్. సో మనకి ఈ ప్లాస్మోడియం వైవాక్స్ ఏదైతే ఉందో వీటి యొక్క సైన్స్లో మనకి వీటిని ఎప్పుడప్పుడు కనుక్కోవడం జరిగింది అండ్ ఏ టైంలో ఏ సైంటిస్ట్ ఏ కంట్రిబ్యూషన్ చేశారో అవన్నీ కూడా ఒకసారి చూసుకుందాం. సో మనకి ఎర్లీ డేస్లో అసలు మలేరియా అనే పేరు ఎలా వచ్చింది సార్ అని చూసుకున్నట్లయితే మనకి ఎర్లీ డేస్లో ఒక బిలీఫ్ అనేది ఒక నమ్మకం అనేది ఉండేదంట. ఏంటంటే ఈ మలేరియా ఫీవర్ అనేది మనం ఒక బ్యాడ్ ఎయిర్ని పీల్చడం వల్ల వస్తుంది. బ్యాడ్ ఎయిర్ అంటే ఫౌల్ ఎయిర్. సో మనకి ఇటాలియన్ లాంగ్వేజ్లో మనకి బ్యాడ్ అనేదాన్ని మనం మ్యాల్ అంటాము. సో డ్యూ టు బ్రీతింగ్ ఆఫ్ మ్యాల్ ఎయిర్. సో మనం బ్యాడ్ ఎయిర్ని పీల్చుకున్నట్లయితే ఈ డిసీజ్ వస్తుంది అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. సో అందుకోసమనే దీన్ని మలేరియా అని చెప్పి పిలుచుకోవడం జరిగింది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే వేరియస్ సైంటిస్ట్ అండ్ వాట్ ఎవర్ ద దేర్ డిస్కవరీ ఆర్ కాంట్రిబ్యూషన్ చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ద చార్లెస్ లావెరల్. సో చార్లెస్ లావెరల్ అనే అతను ఫస్ట్ టైం మన యొక్క హ్యూమన్ బీయింగ్స్ యొక్క బ్లడ్లో ఇక్కడ ఆర్బీసీలో ఎస్పెషల్గా మనకి ఈ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫెక్టివ్ స్టేజెస్ వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో చార్లెస్ లావెరల్ డిస్కవర్డ్ దెమ్ ఇన్ ద ఆర్బీసీ. అండ్ సర్ ప్యాట్రిక్ మ్యాన్సన్ ఇతను ఏం చేశారంటే ఇవి ఏ విధంగా స్ప్రెడ్ అవుతున్నాయి, దే మైట్ బి స్ప్రెడ్ బై ద మస్కిటోస్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో అతను ఎలిఫెంటియాసిస్ డిసీజ్ మీద వర్క్ చేసేటప్పుడు దీని గురించి కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ సర్ రొనాల్డ్ రాస్ ఇతను ఏం చేశారంటే హీ ఐడెంటిఫైడ్ ద oocytes in the stomach wall. సో ఫీమేల్ అనఫ్లస్ మస్కిటో ఏదైతే ఉందో వాటి యొక్క డైజెస్టివ్ సిస్టంలో స్టమక్లో ఆ స్టమక్ వాల్లో ఈ ఫీమేల్ అనఫ్లస్ మస్కిటోలో ఈ ప్లాస్మోడియం వైవాక్స్ యొక్క oocytesని డిస్కవర్ చేయడం జరిగింది. సో దాట్స్ వై హీ గాట్ ద నోబెల్ ప్రైజ్. ఇతనికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. తర్వాత జీబీ గ్రాసీ హీ ఐడెంటిఫైడ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ ద ఫీమేల్ అనఫ్లస్ మస్కిటో ఫేజ్ని హీ హావ్ డిస్కవర్డ్. నెక్స్ట్ గ్యాన్హామ్ ఏవైతే ఉన్నారో సో వీటిలో ఏదైతే ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఉందో ఆ ఇన్ఫెక్టివ్ స్టేజ్ స్పోరోజాయిట్ యొక్క స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దట్ ఈస్ బై ద గ్యాన్హామ్. నెక్స్ట్ షార్ట్ అండ్ గ్యాన్హామ్ దీస్ టూ సైంటిస్ట్ దే డిస్కవర్డ్ ద హెపాటిక్ సైజోగనీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే మల్టిపుల్ ఫిషన్ అనేది జరుగుతుందో ఆ మల్టిపుల్ ఫిషన్ మనం హెపాటిక్ సైజోగనీ అంటాం. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద లివర్. నెక్స్ట్ క్యామిల్లో గోల్జీ ఐడెంటిఫై ద ఎరిథ్రోసైటిక్ సైకిల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీస్ టూ విల్ కమ్స్ అండర్ ద హ్యూమన్ ఫేజ్. సో మస్కిటో ఫేజ్ని మనకి గ్రాసీ ఐడెంటిఫై చేసినట్లయితే మనకి హ్యూమన్ ఫేజ్ని షార్ట్, గ్యాన్హామ్ అండ్ క్యామిల్లో గోల్జీ వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక నేమ్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద బానో. ఇతను ఏం చేశారంటే వాటిలో ఏవైతే ఊసిస్ట్ ఫామ్ అవుతాయో ఆ ఊసిస్ట్ యొక్క న్యూక్లియస్ అనేది ఫస్ట్ ఒక మియాటిక్ డివిజన్ చెందుతుంది. మియాటిక్ డివిజన్ తర్వాత అప్పుడు మైటాటిక్ డివిజన్స్ జరుగుతాయి. సో దట్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద హ్యాప్లాయిడ్ స్టేజెస్ అని చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద వేరియస్ సైంటిస్ట్
అండ్ దేర్ కంట్రిబ్యూషన్ రిగార్డింగ్ ద మలేరియా. నెక్స్ట్ సో మనకి చూసుకున్నట్లయితే రొనాల్డ్ రాస్ అనే అతను స్టమక్ వాల్లో ఈ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో యొక్క స్టమక్ వాల్లో ఊసైట్ని కనిపెట్టడం జరిగింది. దట్ ఈస్ ఎప్పుడంటే దట్ ఈస్ ఆన్ ద August 20th. So that's why World Mosquito Day is August 20 and World Malaria Day it is the April 25th. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వన్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ మస్కిటో డే August 20 అండ్ వరల్డ్ మలేరియా డే August 25th. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే వీటిలో ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్టివ్ స్టేజ్ స్ట్రక్చర్ని గాన మనం చెప్పారు కదా. సో వాటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇది ఒక సికల్ షేప్డ్గా ఉండడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా సికల్ షేప్డ్గా ఉంటుంది అండ్ వీటి యొక్క షేప్ అనేది సికల్ షేప్డ్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే వీటి యొక్క లెంత్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇట్స్ లెంత్ ఈజ్ అరౌండ్ 15 microns. 15 microns లెంత్ ఉంటుంది. మరి విడ్త్ అనేది ఎంత ఉంటుంది. విడ్త్ అనేది ఇట్ ఈజ్ 1 micron విడ్త్. ఓకేనా. సో లెంత్ అనేది మనకి 15 microns ఉన్నట్లయితే విడ్త్ అనేది 1 micron అనేది చూడొచ్చు. నెక్స్ట్ ఇది ఎంటైర్ ఈ స్పోరోజాయిట్ అనేది ఇట్ ఈస్ కవర్డ్ బై ద ఎలాస్టిక్ పెల్లికిల్. ఒక పెల్లికిల్ అనేదంతో ఇది కవర్ అయి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ పెల్లికిల్ ఈజ్ ప్రొవైడ్ విత్ ద మైక్రోట్యూబ్యూల్స్. సో ఇందులో మనకి స్మాల్ మైక్రోట్యూబ్యూల్స్ అనేవి చూడొచ్చు. అండ్ దీస్ మైక్రోట్యూబ్యూల్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద విగ్లింగ్ మూమెంట్స్. దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద విగ్లింగ్ మూమెంట్స్ అంటే ఇవి మనకి ఎప్పుడైతే హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అవుతాయో దే విల్ మూవ్ లైక్ బై డూయింగ్ ద విగ్లింగ్. సో దట్ కైండ్ ఆఫ్ విగ్లింగ్ మూమెంట్స్ ఆర్ డన్ బై ద మైక్రోట్యూబ్యూల్స్. మరి ఇందులో ఏ సెల్ ఆర్గనల్స్ అబ్జర్వ్ చేయొచ్చు అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ గోల్జీ బాడీ ఆర్ గోల్జీ ఆపరేటస్ చూడొచ్చు. అండ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం చూడొచ్చు. అండ్ న్యూక్లియస్ చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మైటోకాండ్రియా. సో ఆల్ దీస్ సెల్ ఆర్గనల్స్ we can observe in the structure of a sporozoite. నెక్స్ట్ వీటి బాడీలో చూసుకున్నట్లయితే అక్కడక్కడ ఈ విధంగా స్మాల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే అట్ ప్రెసెంట్ టెక్నాలజీ వీ డోంట్ నో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్. సో present we don't know the function of convoluted tubules. నెక్స్ట్ తర్వాత మనం చూసుకున్నట్లయితే వీటి యొక్క ఎపికల్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎపికల్ పార్ట్లో ఒక స్మాల్ కప్ లైక్ డిప్రెషన్ అనేది ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపికల్ కప్. సో దిస్ ఎపికల్ కప్ ఈజ్ ఏ small depression which is located at the anterior end of the body. వాటి యొక్క బాడీకి యాంటీరియర్ ఎండ్లో ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఈ ఎపికల్ కప్ యొక్క యూజ్ ఏంటంటే ఈ ఎపికల్ కప్లోనికి మనకి 2 సెక్రెటరీ ట్యూబ్యూల్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ అవుతున్నాయి. ఇంటూ దిస్ వన్ 2 సెక్రెటరీ ట్యూబ్యూల్స్ విల్ బి ఓపెన్డ్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సెక్రెటరీ ట్యూబ్యూల్స్. మరి సెక్రెటరీ ట్యూబ్యూల్స్ యొక్క యూజ్ ఏంటి సార్ అంటే దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద సైటోలైటిక్ ఎంజైమ్స్. సో మనం చూసుకున్నట్లయితే ఇవి ఆర్బీసీలోకి ఎంటర్ అవ్వాలన్నా లేకపోతే ఇఫ్ దే వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద లివర్ సెల్స్. సో లివర్ సెల్స్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నా వాటి యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ని అవి బ్రేక్ చేయాలి. వాటి యొక్క సైటోప్లాజంలోకి ఎంటర్ అవ్వాలి అంటే దే నీడ్ ద సైటోలైటిక్ ఎంజైమ్స్. లైటిక్ మీన్స్ బ్రేకింగ్, సైటో మీన్స్ సైటోప్లాజం అండ్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద పెనెట్రేషన్. సో అది మనకి ఏదైనా ఒక సెల్లోనికి ఎంటర్ అవ్వాలంటే పెనిట్రేషన్ కోసం దే ఆర్ యూజ్ఫుల్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ స్పోరోజాయిట్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్లాస్మోడియం వైవాక్స్లో మనకి జనరల్గా 3 స్టేజెస్ అనేవి ఉంటాయి. ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం ఈజ్ షోయింగ్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్. ఫస్ట్ వన్ ఏంటి, ఇట్స్ లైఫ్ సైకిల్ షోస్ ద 3 different stages.
ఫస్ట్ వన్ ఈజ్ సైజోగోనీ. ఫస్ట్ వన్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సైజోగోనీ అండ్ సెకండ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ gametogony. Second one is called as gametogony and third one is called as sporogony. Third one is called as sporogony. Now let us see one by one. Scyzogony ante enti sir? Scyzogony is nothing but multiplication. So it is a type of multiple fission. Multiple fission ante enti? Eppudaina oka parent body anedi if it is dividing into many daughter cells, then it is called as multiple fission. Okay na? So this multiple fission is a type of asexual reproduction. So that is called as scyzogony. Next మరి gametogony ఏంటి సార్? gameto అంటే gametes, next gony అంటే formation. So gametes formation is called as gametogony. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి స్పోరోగోనీ అంటే ఏంటి సార్? స్పోరో అంటే స్పోర్స్, గోని అంటే ఫార్మేషన్. ద ప్రాసెస్ ఆఫ్ స్పోర్స్ ఫార్మేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ sporogony. ఓకేనా? సో ఇట్స్ లైఫ్ సైకిల్ ఇన్వాల్వ్స్ ద 3 different types of stages: scyzogony, gametogony, sporogony. Scyzogony is the multiplication fission and it is a type of asexual reproduction, and gametogony is nothing but gametes formation and sporogony is nothing but spores formation. అయితే ఇందులో చూసుకున్నట్లయితే the scyzogony involves the 2 stages. If it is happening in the liver cells, then it is called as hepatic scyzogony. ఒకవేళ అది లివర్ సెల్స్లో జరిగినట్లయితే దీన్ని మనం ఏమంటామంటే హెపాటిక్ సైజోగోనీ అంటాం. ఒకవేళ ఆ విధంగా లివర్ సెల్స్లో కాదు, ఇది ఆర్బీసీలో జరుగుతుంది, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎరిథ్రోసైటిక్ సైజోగనీ. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎరిథ్రోసైటిక్ సైజోగనీ. ఓకేనా? సో హెపాటిక్ సైజోగనీ ఎక్కడ జరుగుతుంది? హెపాటిక్ సైజోగనీ అక్కర్స్ ఇన్ ద లివర్ సెల్స్. మరి ఎరిథ్రోసైటిక్ సైజోగనీ ఎక్కడ జరుగుతుంది? ఇట్ ఈస్ అక్కరింగ్ ఇన్ ద ఆర్బిసి బ్లడ్ సెల్స్లో జరుగుతుంది. మరి గ్యామెటోగోనీ పరిస్థితి ఏంటి సార్? సో ఈ గ్యామెటోగోనీ అనేది గ్యామెట్స్ ఫార్మేషన్ అని చెప్పుకున్నాం. ఇక్కడ సైజోగనీ ఏదైతే ఉందో మల్టిప్లికేషన్ అని చెప్పుకున్నాం, 2 స్టేజెస్ అని చెప్పుకున్నాం. ద సైజోగనీ ఏదైతే ఉందో ఇట్ విల్ కంప్లీట్లీ అక్కర్స్ ఇన్ ద మ్యాన్. ఇట్ విల్ కంప్లీట్లీ అక్కర్స్ ఇన్ ద మ్యాన్. మరి స్పోరోగనీ చూసుకున్నట్లయితే స్పోర్స్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఇట్ విల్ కంప్లీట్లీ అక్కర్స్ ఇన్ మస్కిటో. ఇది కంప్లీట్గా మనకి మస్కిటోలో మాత్రమే ప్రైమరీ హోస్ట్లోనే జరుగుతుంది, అండ్ సైజోగనీ అనేది కంప్లీట్గా సెకండరీ హోస్ట్లోనే జరుగుతుంది. సో మనకి సైజోగనీ ఏదైతే ఉందో లివర్ సెల్స్లో జరగచ్చు, ఆర్బీసీలో జరగచ్చు. స్పోరోగనీ అనేది మస్కిటోలో ఎస్పెషల్గా ఎక్కడ జరుగుతుంది అంటే వాల్ ఆఫ్ గట్, వాటి యొక్క గట్ యొక్క వాల్లో జరుగుతుంది. మరి గ్యామెటోగనీ పరిస్థితి ఏంటి సార్? సో గ్యామెటోగనీ అంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ని ఫామ్ చేయడం. సో దిస్ గ్యామెటోగనీ విల్ స్టార్ట్స్, ఇది స్టార్ట్ అవ్వడం అయితే మాత్రం మ్యాన్లో అంటే సెకండరీ హోస్ట్లో జరుగుతుంది, బట్ అది ఫినిష్ అవ్వడం మాత్రం మస్కిటోలోనే జరుగుతుంది. It is finished in the mosquito only. So these are the various stages of its life cycle, that is in the man and in the mosquito. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి హ్యూమన్ ఫేజ్లో ఏమేమి జరుగుతున్నాయి? సైజోగనీ జరుగుతుంది అండ్ స్టార్టింగ్ ఆఫ్ గ్యామెటోగనీ ఇది జరుగుతుంది. సో హ్యూమన్ ఫేజ్లో మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయి? సైజోగనీ జరుగుతుంది అండ్ బిగినింగ్ ఆఫ్ గ్యామెటోగోనీ జరుగుతుంది. ఈ రెండు కూడా మనకి హ్యూమన్స్లో జరుగుతాయి. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ సైజోగనీ అనేది ఒకవేళ లివర్ సెల్స్లో జరిగినట్లయితే దీన్ని మనం ఏమన్నాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్
హెపాటిక్ సైజోగని. ఒకవేళ ఇదే సైజోగని మనకి ఆర్బీసీలో జరిగినట్లయితే దీన్ని మనం ఏమన్నా ఎరిథ్రోసైటిక్ సైజోగని, దీన్ని మనమేనా ఎరిథ్రోసైటిక్ సైజోగని అన్నాం. అయితే హెపాటిక్ సైజోగని ఏదైతే ఉందో ఇందులో మనకి 2 స్టేజెస్ అనేవి ఉంటాయి. సో దే కుడ్ బి ప్రీ ఎరిథ్రోసైటిక్ హెపాటిక్ సైజోగని అండ్ పోస్ట్ ఎరిథ్రోసైటిక్ హెపాటిక్ సైజోగోని. సో ఈ రెండు కూడా హెపాటిక్ సైజోగోనిలో వస్తాయి అండ్ ఎరిథ్రోసైటిక్ సైజోగోని అనేది డిఫరెంట్. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క దానికి డ్యూరేషన్ ఎంత. సో పీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ అకర్స్ ఫర్ ద 8 days అండ్ ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్ లాస్ట్ ఫర్ ద 2 days అండ్ ఎరిథ్రోసైటిక్ సైకిల్ మనకి 48 hours ఇవ్వడం జరిగింది, అంటే ఇట్ ఈస్ ఆల్సో 2 days. మరి వీటిలో రిజల్టెంట్ సెల్స్ ఏంటి, ప్రీ ఎరిథ్రోసైటిక్ స్టేజెస్ వల్ల మనకు వచ్చేది సెల్స్ని మనం ఏమంటామంటే క్రిప్టోజాయిడ్స్ అని చెప్పుకుంటాం. దే విల్ బి అరౌండ్ 12,000 క్రిప్టోజాయిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్. అండ్ ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్ వల్ల ప్రొడ్యూస్ అయిన సెల్స్ ఏవైతే ఉన్నాయో ద స్టేజెస్ ఆర్ కాల్డ్ యాజ్ మెటాక్రిప్టోజాయిడ్స్ అంటాం. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సెకండ్ జనరేషన్ మీరోజాయిడ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దే కుడ్ బి ఆఫ్ 2 different size. If they are smaller then they are called as micro metacryptozoids and if they are larger then they are called as macro metacryptozoids. And ఎరిథ్రోసైటిక్ సైకిల్ 2 days ఏదైతే జరుగుతుందో ఇందులో వచ్చే స్టేజెస్ ఏమంటామంటే మనం ఎరిథ్రోసైటిక్ మీరోజాయిడ్స్ అంటాం. దే విల్ బి ఫార్మ్డ్ అరౌండ్ 12 to 24. నెక్స్ట్ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ కన్నా ముందుగా ఈ హెపాటిక్ సైజోగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైతే ఒక మలేరియల్ పారాసైట్ యొక్క స్పోరోజాయిడ్స్ని కలిగి ఉండే మస్కిటో అనేది మనల్ని బైట్ చేస్తుందో వాటి యొక్క లేబియం ఏదైతే ఉందో ఆ లేబియం ద్వారా ఆ ఇన్ఫెక్టివ్ స్టేజెస్ స్పోరోజాయిడ్స్ అనేవి మన బ్లడ్లోకి ఎంటర్ అవుతున్నాయి. అయితే మనం ఆల్రెడీ చూసుకోవచ్చు ఎప్పుడైనా మనకి ఈ మస్కిటోస్ అనేవి మనల్ని బైట్ చేసేటప్పుడు అవి మనకి సెలైవాని రిలీజ్ చేస్తాయి. అయితే ఈ సెలైవాలో మనకు ఒక యాంటీ కోయాగ్యులెంట్ అనేది ఉంటుంది. సో అందువలన అవి ఎక్కడైతే మనకి బైట్ చేస్తే ఆ ఏరియాలో మనకి బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదు. అయితే మనకి ఈ విధంగా బైట్ చేసేటప్పుడు ఒక టైంలో మనకి ఎన్ని స్పోరోజాయిడ్స్ రిలీజ్ అవుతాయంటే అరౌండ్ 2000 స్పోరోజాయిడ్స్ అనేవి మనకి హ్యూమన్ బాడీలోకి ఇంజెక్ట్ అవుతాయి పర్ ఈచ్ మస్కిటో బైట్. అయితే ఈ 2000 ఏవైతే స్పోరోజాయిడ్స్ ఉన్నాయో సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ దే విల్ రీచ్ ద లివర్. సో మనకి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ దే విల్ రీచ్ ద లివర్ అండ్ దే విల్ స్టార్ట్ ద హెపాటిక్ సైజోగోని. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక స్పోరోజాయిట్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయింది బ్లడ్లోనికి అండ్ ఇది మనకి లివర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో లెట్స్ సపోజ్ ఈ విధంగా లివర్ సెల్స్ ఉన్నాయనుకుందాం. సో ఫస్ట్ ఈ ట్రోఫోజాయిడ్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇవి మనకి ఈ లివర్ సెల్స్లోనికి ఈ విధంగా ఎంటర్ అవుతున్నాయి. ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తున్నాయి, ఈ లివర్ సెల్స్లో దే ఆర్ బికమింగ్ ఇంటూ ద ట్రోఫోజాయిట్, ఒక న్యూట్రిటివ్ స్టేజ్గా డెవలప్ అవుతున్నాయి. ఈ ట్రోఫోజాయిట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సో మచ్ హంగ్రీ, ఇది చాలా ఆకలిగా ఉంటుంది అండ్ ఆ లివర్ సెల్స్లో ఉన్న కంటెంట్ మొత్తం చాలా ఫాస్ట్గా తినడం స్టార్ట్ చేస్తుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫైనల్గా ఇది మనకి చాలా లావుగా అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇదొక సైజాంట్ని ప్రొడ్యూస్ చేసింది. సో ఇక్కడ మనకి స్పోరోజాయిట్ అనేది లోపల లివర్ సెల్స్లోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ట్రోఫోజాయిడ్, ఒక ట్రోఫోజాయిడ్గా ఇది మనకి ట్రాన్స్ఫార్మ్ అయింది. ఆ తర్వాత ఫీడింగ్ అనేది చాలా ఎక్కువగా చేయడం వల్ల ఇది మనకి సైజులో చాలా గ్రో అవుతుంది అండ్ దిస్ ఈ సెల్ ఈజ్ కాల్డ్ యాజ్ సైజాంట్. ఈ విధంగా సైజాంట్ని ఫామ్ చేసింది. అయితే ఇక్కడ ఫామ్ అయిన సైజాంట్ ఏదైతే ఉందో ఈ సైజాంట్లో ఉండే న్యూక్లియస్ అనేది నౌ ఇట్ విల్ స్టార్ట్స్ డివైడింగ్. ఇది మనకి ఇప్పుడు ఇది డివైడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. డివైడ్ అవ్వడం కూడా ఏ విధంగా జరుగుతుంది అని చూసుకున్నట్లయితే
వీటిలో ఉండే న్యూక్లియస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇది మనకి 1 న్యూక్లియస్ 2 న్యూక్లియస్గా, తర్వాత 4 న్యూక్లియస్గా, తర్వాత 8 న్యూక్లియస్గా, సో ఈ విధంగా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ ఫామ్ అవుతాయి. అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యారియోకైనెసిస్. సో మనకి మల్టిప్లికేషన్లో ఫస్ట్ ఏమవుతున్నాయి, సో మల్టిపుల్ ఫిజన్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ది క్యారియోకైనెసిస్, మల్టిపుల్ క్యారియోకైనెసిస్ వితౌట్ సైటోకైనెసిస్ జరుగుతుంది. సో అలా మనకి మల్టీ న్యూక్లియర్ కండిషన్ ఉన్నప్పుడు వీటి యొక్క న్యూక్లియస్ ఏదైతే ఉందో న్యూక్లియస్ చుట్టూతో ఉండే సైటోప్లాజం అనేది ఈ విధంగా ఇట్ విల్ బి డివైడ్ ఇంటూ స్మాల్ బిట్స్. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా సైటోప్లాజం అనేది డివైడ్ అవుతుంది. సో దాట్ మనకి ఈచ్ సైటోప్లాస్మిక్ బిట్ ఈజ్ గెటింగ్ ద 1 న్యూక్లియస్. సో ఈ విధంగా స్మాల్ బిట్స్గా డివైడ్ అయ్యింది. సో ఇప్పుడు ఏదైతే డివైడ్ అయ్యిందో ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో నౌ దే ఆర్ కాల్డ్ యాజ్ క్రిప్టోజాయిడ్స్. వీటిని మనం ఏమంటామంటే క్రిప్టోజాయిడ్స్ అని చెప్పుకుంటాం. అండ్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్. They are also called as first generation merozoids. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఎప్పుడైతే మీ సిస్ట్ ఏదైతే ఉందో ఈ సిస్ట్ అనేది బ్రేక్ అవడం జరుగుతుంది. అండ్ ఇవి బ్రేక్ అయినప్పుడు వాట్ ఎవర్ ద క్రిప్టోజాయిడ్స్ ఆర్ దేర్, నౌ దీస్ క్రిప్టోజాయిడ్స్ విల్ బి రిలీజ్డ్ ఇంటూ ద అవుట్ సైడ్. ఓకేనా? సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. సో ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్లో స్పోరోజోయిట్ అనేది లివర్ సెల్స్లోకి ఎంటర్ అయింది బై యూజింగ్ ద సైటోలైటిక్ ఎంజైమ్స్ మనకి చెప్పుకోవచ్చు. అండ్ ఈ సైటోలైటిక్ ఎంజైమ్స్ యూస్ చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ట్రోఫోజాయిట్ విచ్ ఇస్ ద న్యూట్రిటివ్ స్టేజ్. ఆ తర్వాత ఇది సైజులో చాలా ఎక్కువగా గ్రో అయింది, ఫుడ్ అనేది చాలా ఎక్కువగా తినడం వల్ల. సో అది మనకి సైజాన్ స్టేజ్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ సైజాన్ స్టేజ్ అనేది క్యారియోకైనెసిస్ ఫస్ట్ జరిగింది. క్యారియోకైనెసిస్ జరిగినప్పుడు వాటి యొక్క న్యూక్లియస్ అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ మెనీ న్యూక్లియస్, దెన్ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ద సైటోకైనెసిస్. సో సైటోకైనెసిస్ జరిగింది. సైటోకైనెసిస్ జరిగేటప్పుడు ఏం జరిగింది, ఈచ్ బిట్ ఆఫ్ సైటోప్లాజం ఈస్ గెటింగ్ ద 1 న్యూక్లియస్ సో దట్ మెనీ క్రిప్టోజాయిడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఈ విధంగా మనకి ఎన్ని క్రిప్టోజాయిడ్స్ ప్రొడ్యూస్ అయ్యేసారంటే అరౌండ్ 12,000 క్రిప్టోజాయిడ్స్ అనే ప్రొడ్యూస్ అయ్యాయి. అండ్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్. సో ఎప్పుడైతే ఇలా ఫామ్ అయిన తర్వాత ఈ లివర్ సెల్స్ అనేవి రప్చర్ అయ్యాయి. రప్చర్ అయిన తర్వాత ఈ లివర్ సెల్స్ చుట్టూతో కూడా ఏవైతే సైనసాయిడ్స్ ఉంటాయో ఈ సైనసాయిడ్స్లోకి ఎంటర్ అయ్యాయి. సైనసాయిడ్స్ అనేవి దే ఆర్ లైక్ ద బ్లడ్ వెజల్స్. అండ్ ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్లోకి ఎంటర్ అయ్యాయి అంటే ఏంటి, నౌ దే హ్యావ్ ద యాక్సెస్ టు గో టు ద సర్క్యులేటరీ సిస్టమ్. సో ఈ విధంగా ఉండడం జరిగింది. అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ ఏదైతే మనకి 8 డేస్లో కంప్లీట్ అయిందో అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వన్ ఇక్కడ మనకి క్రిప్టోజాయిడ్స్ ఆర్ ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో నౌ దే హ్యావ్ ద 2 ఆప్షన్స్. ఫస్ట్ వన్ ఈజ్ దే కెన్ అగైన్ ఇన్ఫెక్ట్ ద న్యూ ఫ్రెష్ లివర్ సెల్స్. సో అగైన్ మనకి లివర్ సెల్స్ని అటాక్ చేయొచ్చు, లేదంటే దే హ్యావ్ ద అనదర్ ఛాన్స్ టు ఎంటర్ ఇంటూ ద ఆర్బీసీ. సో ఇవి మనకి ఫ్రెష్ లివర్ సెల్స్ని అటాక్ చేయొచ్చు, లేదంటే ఆర్బీసీని అటాక్ చేయొచ్చు. ఒకవేళ ఇవి మళ్ళీ ఫ్రెష్ లివర్ సెల్స్ని లోకి ఎంటర్ అయ్యాయి అంటే ఎక్కడైతే మనకి ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్లో చేంజెస్ జరిగాయో సేమ్ మళ్ళీ స్పోరోజాయిట్ లాగా ఫామ్ అవడం, ఇది ట్రోఫోజాయిట్ కింద గ్రో అవ్వడం, తర్వాత సైజాన్ని ప్రొడ్యూస్ చేయడం, తర్వాత క్యారియోకైనెసిస్ జరగడం, తర్వాత సైటోకైనెసిస్ జరగడం, ఇవన్నీ కూడా మళ్ళీ సీక్వెన్షియల్గా మళ్ళీ సైక్లికల్ ప్రాసెస్లో జరుగుతాయి. సో ఆ విధంగా జరగడం వల్ల ఒకవేళ అవి మళ్ళీ ఫ్రెష్ లివర్ సెల్స్లోనికి కానీ ఎంటర్ అయినట్లయితే నౌ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద నెక్స్ట్ స్టేజెస్. సో ఈ విధంగా ట్రోఫోజాయిట్ని ప్రొడ్యూస్ చేశాయి. ఈ ట్రోఫోజాయిట్ అనేది మనకి సైజాంట్గా గ్రో అవ్వడం జరిగింది. తర్వాత మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్యారియోకైనెసిస్ అనేది జరిగింది. సో ఇట్ ఈస్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మెనీ న్యూక్లియస్. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే there will be the cytokinesis so that each one is getting a bit of cytoplasm as well as the membrane. And
ఫైనల్గా మళ్ళీ ఇక్కడ కూడా లివర్ సెల్స్ అనేవి బ్రేక్ అవడం వల్ల ఈ ఫైనల్గా ఈ స్టేజెస్ అనేవి కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మరి ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్కి ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్కి డిఫరెన్స్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన వీటిని మనం క్రిప్టోజాయిడ్స్ అనము. దే ఆర్ కాల్డ్ యాజ్ మెటాక్రిప్టోజాయిడ్స్. They are called as metacryptozoids, or they are also called as second generation merozoids. They are also called as second generation merozoids. So మనకి క్రిప్టోజాయిడ్స్ అయితే మనకి ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ అన్నాం. అలా కాకుండా మెటాక్రిప్టోజాయిడ్స్ అయితే దే ఆర్ కాల్డ్ యాజ్ సెకండ్ జనరేషన్ మీరోజాయిడ్స్ అన్నాం. మరి వీటిని ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అని చెప్పేసి ఎందుకు అన్నాం సార్ అంటే ఇక్కడ ఏవైతే క్రిప్టోజాయిడ్స్ అనేవి ఉన్నాయో ఇక్కడ మనకి ఇవి మళ్ళీ అగైన్ లివర్ సెల్స్లోకి వెళ్ళి ఈ ప్రాసెస్ని చేస్తున్నాయో అండ్ సమ్ అదర్ సెల్స్ అనేవి ఆర్బీసీలోకి వెళ్తున్నాయో. సో ఆర్బీసీలోకి ఎంటర్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ లిటిల్ బిట్ ఫాస్టర్, అండ్ లివర్ సెల్స్లోకి వెళ్ళేవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ లిటిల్ బిట్ స్లోవర్. సో ఇక్కడ మనకి ఇవి లివర్ సెల్స్లోనికి వెళ్ళి మళ్ళీ అక్కడ ట్రోఫోజాయిడ్ని ప్రొడ్యూస్ చేసి సైజాయిడ్ని ప్రొడ్యూస్ చేసి క్యారియోకైనసిస్ జరిగి సైటోకైనసిస్ జరిగేలోగా ఇక్కడ ఆల్రెడీ ఆర్బీసీలో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే దిస్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ ఆఫ్టర్ ద ఎరిథ్రోసైటిక్ సైకిల్. అందుకోసమనే దీన్ని ఏమన్నా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అన్నాం. ఎగ్జో మీన్స్ ఆఫ్టర్, ప్రీ మీన్స్ బిఫోర్. అయితే ఇక్కడ ఏవైతే క్రిప్టోజాయిడ్స్ ఉన్నాయో దే కుడ్ బి ఆఫ్ 2 డిఫరెంట్ టైప్స్. వాటి యొక్క సైజుని బేస్ చేసుకుని ఇవి 2 టైప్స్గా ఉన్నాయి. ఒకవేళ ఇఫ్ దే ఆర్ స్మాలర్ ఇన్ సైజ్, చిన్నగా ఉండే వాటిని మనం ఏమంటాం దే ఆర్ కాల్డ్ యాజ్ మైక్రో మెటా క్రిప్టోజాయిడ్స్. సో చిన్నగా ఉండే వీటిని మనం మైక్రో మెటా క్రిప్టోజాయిడ్స్ అన్నాం. అలా కాకుండా ఇఫ్ దే ఆర్ బిగ్గర్ ఇన్ సైజ్, ఈ విధంగా పెద్దగా ఉన్నాయి, దే ఆర్ కాల్డ్ యాజ్ మ్యాక్రో మెటా క్రిప్టోజాయిడ్స్. వీటిని మనం ఏమన్నామంటే మ్యాక్రో మెటా క్రిప్టోజాయిడ్స్ అన్నాం. సింపుల్ నానా, ఏవైతే మనకి ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ కంప్లీట్ చేసాయో ఎగ్జో ఎరిథ్రోసైటిక్ స్టార్ట్ చేసాయో ఎగ్జో ఎరిథ్రోసైటిక్లో ఇవి మనకి ట్రోఫోజాయిడ్గా సైజాయిడ్గా క్యారియోకైనసిస్ సైటోకైనసిస్ జరిగిన తర్వాత అల్టిమేట్గా ఫైనల్లో మనకి రిలీజ్ అయిన మెటా క్రిప్టోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్సో కాల్డ్ as సెకండ్ జనరేషన్ మీరోజాయిడ్స్ అంటాము. బేస్డ్ ఆన్ ద సైజ్ దే ఆర్ ఆఫ్ 2 types. If they are smaller in size, then it is called as micro meta cryptozoids. If they are bigger in size, they are called as macro meta cryptozoids. మరి మైక్రో మెటా క్రిప్టోజాయిడ్స్ మ్యాక్రో మెటా క్రిప్టోజాయిడ్స్ రెండు ఎందుకు ఉన్నాయి సార్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండే మ్యాక్రో మెటా క్రిప్టోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దే కెనాట్ ఎంటర్ ద ఆర్బీసీ. ఆర్బీసీలోనికి అవి ఎంటర్ అవ్వలేవు. సో దట్ దే హ్యావ్ టు అగైన్ కమ్ బ్యాక్ టు ద లివర్ సెల్స్ టు కంటిన్యూ ద ప్రాసెస్. బట్ మరి మైక్రోమెటా క్రిప్టోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దే కెన్ ఎంటర్ ద ఆర్బీసీ. సో దట్ దే ఆర్ గోయింగ్ టు ద ఆర్బీసీ అండ్ దే ఆర్ స్టార్టింగ్ ద ఎరిథ్రోసైటిక్ సైకిల్. వెరీ ఇంపార్టెంట్ వన్. మైక్రోమెటా క్రిప్టోజాయిడ్స్ దే కెన్ ఎంటర్ ద ఆర్బీసీ సో దట్ దే ఆర్ starting the erythrocytic cycle, whereas macrometa cryptozoids they cannot enter the RBC. So that's why again they are entering into the liver to start the another exoerythrocytic cycle అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత మనకి ఎరిథ్రోసైటిక్ సైకిల్ చూసుకున్నట్లయితే ఇట్ వాస్ డిస్కవర్డ్ బై ద క్యామిల్లో గాల్జీ. సో అందుకోసమే దీన్ని ఏమన్నా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గాల్జీ సైకిల్ అని చెప్పి చెప్పుకున్నాము. నెక్స్ట్ మరి ఇక్కడ క్యామిల్లో గాల్జీ డిస్కవర్ చేసిన ఎరిథ్రోసైటిక్ సైకిల్లో వీటిలో ఫీచర్స్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్లో వచ్చిన క్రిప్టోజాయిడ్స్ అనేది స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్లో వచ్చిన మైక్రోమెటా క్రిప్టోజాయిడ్స్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. So it could be started from the cryptozoids which are coming from the pre-erythrocytic సైకిల్ నుంచి వచ్చేమైనా స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే మైక్రోమెటా cryptozoids which are coming from the
ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్ నుంచైనా ఇవి స్టార్ట్ అవ్వచ్చు. అయితే ఇవి స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా జరుగుతుంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ దే షుడ్ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద ఆర్బీసీ. ఇవి మనకి ఆర్బీసీలోనికి లోపలికి ఎంటర్ అవ్వాలి. సో ఈ విధంగా ఆర్బీసీలోనికి ఎంటర్ అయ్యాయి అనుకుందాం. సో ఆర్బీసీలోనికి ఎంటర్ అయిన తర్వాత ఇది మళ్ళీ అగైన్ ఒక సైజాన్ స్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఈ విధంగా ఆర్బీసీ ఉన్నాయి అనుకున్నట్లయితే ఫస్ట్ ఆర్బీసీలోనికి ఎంటర్ అయ్యాయి. ఎంటర్ అయిన తర్వాత దే ఆర్ టర్న్స్ ఆర్ దే వర్ డెవలప్స్ ఇన్ టు ద ట్రోఫోజాయిట్. ఒక ట్రోఫోజాయిట్ని ప్రొడ్యూస్ చేసాయి. అయితే ఇక్కడ ఏదైతే ట్రోఫోజాయిట్ ప్రొడ్యూస్ అయిందో ఇట్ ఈజ్ అగైన్ హంగ్రీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ట్రోఫోజాయిట్ స్టేజ్ ఈజ్ ద న్యూట్రిటివ్ స్టేజ్ విచ్ ఈజ్ వెరీ హంగర్. సో ఇది ఏమవుతుందంటే ఇది మనకి తర్వాత ఒక లోపల ఉండే హెమిగ్లోబిన్ కంటెంట్ అంతటిని కూడా తినడం వల్ల ఇది గ్రాడ్యువల్గా గ్రో అయ్యి లోపల ఒక వ్యాక్యూల్ లాంటిది ఫామ్ చేస్తుంది. ఇన్సైడ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ వ్యాక్యూల్ లైక్ స్ట్రక్చర్ అండ్ వీటి యొక్క సైటోప్లాజం కానీ వీటి యొక్క న్యూక్లియస్ కానీ దే ఆర్ పుష్ టు ద వన్ సైడ్. సో ఈ విధంగా మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ స్టేజ్ మనకి చూడడానికి ఏ విధంగా ఉంది, ఒక మనం ఫింగర్ పెట్టుకునే రింగ్ లో ఉంది. సో దిస్ స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ సిగ్నెట్ రింగ్ స్టేజ్. ఒక సిగ్నెట్ రింగ్ స్టేజ్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ సిగ్నెట్ రింగ్ స్టేజ్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏమవుతుంది, తర్వాత ఈ లోపల ఉండే వ్యాక్యూల్ అనేది లాస్ అయ్యి నౌ ఇట్ ఈజ్ డెవలపింగ్ వన్ సూడోపోడియా. ఇది మనకి సూడోపోడియాను ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ అమీబాయిడ్ స్టేజ్. దీన్ని మనం ఏమంటామంటే అమీబాయిడ్ స్టేజ్ అంటాం. మరి ఈ అమీబాయిడ్ స్టేజ్ అనేది ఏం చేస్తుంది సార్ అంటే ఇది సూడోపోడియా ఉంది కాబట్టి ఇది చాలా యాక్టివ్గా మూవ్ అవుతుంది. యాక్టివ్గా మూవ్ అయ్యి అక్కడ ఆర్బీసీలో ఉండే హెమోగ్లోబిన్ కంటెంట్ అంతటిని కూడా తినడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెమోగ్లోబిన్. సో హెమోగ్లోబిన్ ఏదైతే ఉందో ఇందులో మనకి గ్లోబిన్ పార్ట్ని ఇది కంప్లీట్గా తినేస్తుంది. గ్లోబిన్ పార్ట్ అనేది కంప్లీట్గా తినేస్తుంది. అండ్ హీమ్ పార్ట్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ హీమోజాయిన్. సో దీన్ని మనం హీమోజాయిన్ కింద కన్వర్ట్ చేస్తుంది. మరి ఈ హీమోజాయిన్ అనేది ఏంటి, హీమోజాయిన్ ఈజ్ ఎ పైరోజన్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మలేరియల్ పిగ్మెంట్. దీన్ని మనం ఏమంటామంటే మలేరియల్ పిగ్మెంట్. మలేరియల్ పిగ్మెంట్ ఆర్ దీన్ని ఇట్ ఈస్ ఏ పైరోజన్ సబ్స్టెన్స్ అని చెప్పుకుంటాం. పైరోజన్ అంటే ఏంటి, పైరో అంటే ఫైర్, జెన్ అంటే ప్రొడ్యూసింగ్, అంటే దిస్ ఈజ్ ద ఫీవర్ కాజింగ్ సబ్స్టెన్స్ అని చెప్పుకుంటాం. సో సింపుల్ అనా, ఫస్ట్ ఇది ఆర్బీసీలోకి ఎంటర్ అయింది, తర్వాత ట్రోఫోజాయిట్ కింద మాడిఫై అయింది, తర్వాత ఒక సిగ్నెట్ రింగ్ స్టేజ్ను ప్రొడ్యూస్ చేసింది, న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం ఒక సైడ్కి పుష్ అయినట్టు, అండ్ ఆ తర్వాత వ్యాక్యూల్ లాస్ అయింది, ఒక అమీబాయిడ్ స్టేజ్ను ప్రొడ్యూస్ చేసింది బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ సూడోపోడియా. నౌ దిస్ అమీబాయిడ్ స్టేజ్ ఈజ్ సో మచ్ హంగరీ అండ్ ఇట్ ఈస్ ఈటింగ్ ద హిమోగ్లోబిన్. సో గ్లోబిన్ పార్ట్ని కంప్లీట్గా తినేసి అందులో ఉండే రిమైనింగ్ హీమ్ పార్ట్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ హీమోజాయిన్ అండ్ దిస్ హీమోజాయిన్ ఈజ్ కాల్డ్ యాజ్ మలేరియల్ పిగ్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద పైరోజన్ సబ్స్టెన్స్ అని చెప్పుకుంటాం, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫీవర్ కాజింగ్ సబ్స్టెన్స్. అయితే ఇక్కడ మనకి ఈ విధంగా ఇది కంటెంట్ ఎక్కువగా తింటుంది కాబట్టి ఇక్కడ ఆర్బీస్ అనేది చూసుకున్నట్లయితే గ్రాడ్యువల్గా గ్రో అవుతుంది. సో ఇనీషియల్ స్టేజ్తో చూసుకున్నట్లయితే ఆర్బీస్ అనేది ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ డబుల్ ఇన్ ఇట్ సైజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి ఇది గ్రాడ్యువల్గా ఆ సూడోపోడియన్ కూడా లాస్ అవుతుంది. సూడోపోడియన్ లాస్ అయ్యి నౌ ఇట్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ ద సైజాంట్. ఇది మనకి ఒక సైజాంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సైజాంట్ అంటే ఏంటి, ఎక్కడైతే మనకి ఆ సైజోగని అనేది జరుగుతుందో దీన్ని మనం ఏమంటాం, ద సైజాంట్ అని చెప్పుకుంటాము. సో ఇక్కడ సైజాంట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏదైతే ఈ విధంగా సైజాంట్ ఉందో ఈ సైజాంట్ యొక్క న్యూక్లియస్ అనేది అగైన్ క్యారియోకైనసిస్ జరిగింది అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద మెనీ న్యూక్లియస్ లైక్ దిస్ అండ్ ఆ తర్వాత ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద సైటోకైనసిస్. ఈ విధంగా
సైటోకైనసిస్ అనేది జరిగింది. అయితే ఈ సైటోకైనసిస్ జరిగిన తర్వాత ఏవైతే మనకి సెల్స్ ఫామ్ అయ్యాయో వాటిని మనం ఏమంటాం? దే ఆర్ కాల్డ్ యాజ్ ఎరిథ్రోసైటిక్ మీరోజాయిడ్స్. వీటిని మనం ఏమంటాం? దే ఆర్ కాల్డ్ యాజ్ ఎరిథ్రోసైటిక్ మీరోజాయిడ్స్ అని చెప్పి చెప్పుకుంటాము. అయితే ది ఎరిథ్రోసైటిక్ మీరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అరేంజ్డ్ లైక్ ఏ పెటల్స్ ఆఫ్ ఏ రోజ్. ఒక రోజ్ ఏవైతే పెటల్స్ అయితే సర్క్యులర్గా అరేంజ్ అయి ఉంటాయో ఆ విధంగా అరేంజ్ అయి ఉంటాయి. సో దాట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రోజెట్ స్టేజ్. దీన్ని మనం ఏమంటాం? రోజెట్ స్టేజ్ అని చెప్పి పిలుచుకుంటాము. ఓకేనా? అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఏదైతే రోజెట్ స్టేజ్ ఉందో ఇప్పుడు మనకి రప్చర్ ఆఫ్ ఆర్బీసీ జరుగుతుంది. నౌ దేర్ విల్ బి ద రప్చర్ ఆఫ్ ఆర్బీసీ. ఆర్బీసీ అనేవి రప్చర్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకి టూ థింగ్స్ అనేవి బయటకు రిలీజ్ అవుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దే ఆర్ ద ఎరిథ్రోసైటిక్ మీరోజాయిడ్స్. ఫస్ట్ మనకి ఎరిథ్రోసైటిక్ మీరోజాయిడ్స్ అనేవి బయటికి రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ వీటితో పాటుగా ఇక్కడ మనకి గ్లోబిన్ పార్ట్ని తినేసి హీమ్ పార్ట్ని హీమోజాయిన్ కింద కన్వర్ట్ చేసింది కదా, ఇన్సాల్యుబుల్ క్రిస్టలిన్ కింద. సో ఆ హీమోజాయిన్ కూడా ఇక్కడే రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆర్బీసీ అనేది మనకి బ్రేక్ అయిందో ఇక్కడ మనకి హీమోజాయిన్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హీమోజాయిన్ ఈజ్ ఎ పైరోజెనిక్ సబ్స్టాన్స్ అండ్ ఇట్ ఈస్ ఏ ఫీవర్ ప్రొడ్యూసింగ్ సబ్స్టెన్స్ అని చెప్పి. సో ఈ రెండు కూడా బయటికి రిలీజ్ అవడం వల్ల హీమోజాయిన్ అనేది మనకి ఫీవర్ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి గ్యామటోగోని అనేది ఎక్కడ జరుగుతుంది సార్ అంటే, సో ఈ మనకి ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్, ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అండ్ ఎరిథ్రోసైటిక్ సైకిల్స్ అనేవి చాలా నెంబర్ ఆఫ్ రిపీటెడ్ సైకిల్స్ అనేవి జరిగిన తర్వాత ఎప్పుడైతే ద నెంబర్ ఆఫ్ ఫ్రెష్ న్యూ ఆర్బీసీ అనేది నెంబర్ తగ్గిందో, సో ఎప్పుడైతే ఫ్రెష్ ఆర్బీసీ ఫర్ ద ఇన్ఫెక్షన్ అనేది తగ్గిందో ఆ టైంలో మనకి గ్యామటోగోని అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ గ్యామటోగోనిలో ఫస్ట్ ఏమవుతుందంటే ఏవైతే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎరిథ్రోసైటిక్ మీరోజాయిడ్స్ ఉన్నాయో, ఎరిథ్రోసైటిక్ మీరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో నౌ ఇవి ఏం చేస్తున్నాయంటే దే ఆర్ వెన్ ద బ్లడ్ ఈజ్ ఇన్ ద టూ ఆర్గాన్స్, వన్ ఈజ్ ద స్ప్లీన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద బోన్ మ్యారో. ఈ రెండింటిని కూడా మనం ఏమంటాం? లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటాం. సో ఎప్పుడైతే మనకి బ్లడ్ అనేది స్ప్లీన్ అండ్ బోన్ మ్యారోలోకి రీచ్ అయిందో అప్పుడు ఎరిథ్రోసైటిక్ మీరోజాయిడ్స్ అనేవి దే విల్ బి అండర్ గోయింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్. సో దే ఆర్ అండర్ గోయింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ two stages. What are they? One is called as microgametocytes and another one is macrogametocytes. అయితే ఈ మైక్రోగామెటోసైట్స్ మ్యాక్రోగామెటోసైట్స్ అంటే ఏంటి సార్? మైక్రోగామెటోసైట్స్ are nothing but male gametocytes and macrogametocytes are nothing but they are ఫీమేల్ గ్యామెటోసైట్స్. సో మనకి మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోసైట్స్ అనేవి ప్రొడ్యూస్ అయింది. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దే ఆర్ నాట్ గ్యామెట్స్, దే ఆర్ ద గ్యామెటోసైట్స్. సో వాట్ ఈజ్ మీన్డ్ బై గ్యామెటోసైట్? సో గ్యామెటోసైట్ ఈజ్ నథింగ్ బట్ గ్యామెట్ ప్రొడ్యూసింగ్ స్టేజెస్. ఇవి they are not directly gametes, they are gamete ప్రొడ్యూసింగ్ స్టేజెస్ మాత్రమే. ఓకేనా? సో ఎప్పుడైతే ఒక పర్సన్లో ఈ విధంగా గ్యామెటోసైట్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయో, ఈ గ్యామెటోసైట్స్ అనేవి ఆ పర్సన్ యొక్క ఇన్ఫెక్టెడ్ పర్సన్లో బ్లడ్లో ఉన్నాయో ఆ టైంలో ఒకవేళ వేరే మస్కిటో కానీ అతన్ని మళ్ళీ బైట్ చేసినప్పుడు ఆ మస్కిటో యొక్క లేబియం ద్వారా అగైన్ ఈ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అతని మస్కిటో యొక్క స్టమక్లోనికి ఎంటర్ అవుతున్నాయి. సో అక్కడి నుంచి మనకి రిమైనింగ్ ప్రాసెస్ ఆఫ్ గ్యామెటోజెనిసిస్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ దట్ విల్ కమ్స్ అండర్ ద మస్కిటో ఫేజ్ అని చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 ఇంపార్టెంట్ పీరియడ్స్ మనం చూడొచ్చు. ద ఫస్ట్ వన్ ఈస్ ద ప్రీ పేటెంట్ పీరియడ్ అండ్ ఇంక్యుబేషన్ పీరియడ్. ప్రీ పేటెంట్ పీరియడ్కి ఇంక్యుబేషన్ పీరియడ్కి డిఫరెన్స్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే, ఏ పీరియడ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి స్పోరోజాయిడ్స్ అనేవి బ్లడ్లోనికి ఎంటర్ అయ్యాయి, స్పోరోజాయిడ్స్ అనేవి క్రిప్టోజాయిడ్స్ని ఫామ్ చేశాయి, అండ్ క్రిప్టోజాయిడ్స్ అనేవి తర్వాత ఇంకా ఫర్దర్ మల్టిప్లికేషన్ జరిగి సిమ్టమ్స్ అనేవి వచ్చాయి. ఓకేనా? సో ద వాట్ ఎవర్ ద స్టేజెస్ దట్ ఈస్ అక్కరింగ్ బిట్వీన్ ద టైమ్ పీరియడ్ బిట్వీన్ ద ఎంట్రీ ఆఫ్ స్పోరోజాయిడ్స్ అండ్ ద క్రిప్టోజాయిడ్స్, ఈ పీరియడ్నే మనం ఏమంటామంటే ప్రీ పేటెంట్ పీరియడ్ అని చెప్పుకుంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ పేటెంట్ పీరియడ్. అలా కాకుండా స్పోరోజాయిడ్స్ ఎంట్రీ నుంచి అండ్ టిల్ ద అపీరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్, దీన్నే మనం ఏమంటాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్పుకుంటాము. ఓకేనా? దట్ మీన్స్ ద ప్రీ పేటెంట్ పీరియడ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇంక్యుబేషన్ పీరియడ్. మరి ప్రీ పేటెంట్ పీరియడ్కి ఇంక్యుబేషన్ పీరియడ్కి టైం డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే, ప్రీ పేటెంట్ పీరియడ్ అక్కర్స్ ఫర్ 8 days. అదే ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఇట్ విల్ లాస్ట్ ఫర్ అరౌండ్ 10 to 14 days. మనకి 10 to 14 days తీసుకుంటుంది. అండ్ ప్రీ పేటెంట్ పీరియడ్లో మల్టిప్లికేషన్ మాత్రమే జరుగుతుంది, ఎటువంటి సిమ్టమ్స్ కూడా కనిపించవు. అలా కాకుండా ఇంక్యుబేషన్ పీరియడ్లో సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ద ప్రాసెస్ ద టైం పీరియడ్ బిట్వీన్ ద స్పోరోజాయిడ్స్ and the entry of cryptozoites into the blood for the first time. Sporozoites and the entry of క్రిప్టోజాయిడ్స్ ఇంటూ ద బ్లడ్, దీన్ని మనం ఏమంటాం ప్రీ పేటెంట్ పీరియడ్ అంటాం. అలా కాకుండా ద టైం పీరియడ్ బిట్వీన్ ద స్పోరోజాయిడ్స్ అండ్ ద అపీరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్, దీన్ని మనం ఏమంటాం, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంక్యుబేషన్ పీరియడ్. నెక్స్ట్ సో ఈ విధంగా మనం ఓవరాల్గా హ్యూమన్ బీయింగ్స్లో ఉన్న హ్యూమన్ ఫేజ్ని మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ లివర్ సెల్స్లోనికి ఎంటర్ అయింది, ట్రోఫోజాయిడ్ని ప్రొడ్యూస్ చేసింది, తర్వాత సైజాంట్ని ప్రొడ్యూస్ చేసింది, సైజాంట్ అనేది మనకి క్యారియోకైనసిస్ అండ్ సైటోకైనసిస్ అయింది, తర్వాత మనకి క్రిప్టోజాయిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్. ఆ తర్వాత అగైన్ దే కెన్ ఎంటర్ ఇన్ టు ద ఫ్రెష్ లివర్ సెల్స్. సో ఈ విధంగా ఎంటర్ అయిన తర్వాత ఇవి మనకి మళ్ళీ సైజాన్ ప్రొడ్యూస్ చేసాయి, మళ్ళీ క్యారియోకైనసిస్ జరిగింది, మళ్ళీ సైటోకైనసిస్ అనేది జరిగింది. సో ఇక్కడ మనకి రిలీజ్ అయిన ఏంటంటాం, వీఆర్ కాల్డ్ యాజ్ మెటాక్రిప్టోజాయిడ్స్. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన మెటాక్రిప్టోజాయిడ్స్, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన క్రిప్టోజాయిడ్స్. సో దీస్ క్రిప్టోజాయిడ్స్ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఆర్బీసీ ఆర్ ఇందులో మనకి మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్ కూడా ఆర్బీసీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి ట్రోఫోజాయిడ్ స్టేజ్ అని, తర్వాత సిగ్నటరింగ్ స్టేజ్ అని, అమీబాయిడ్ స్టేజ్ అని ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసిన తర్వాత సైజాన్ స్టేజ్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత క్యారియోకైనసిస్ సైటోకైనసిస్ అవన్నీ జరిగాయి. ఆ తర్వాత మనకి ఎరిథ్రోసైటిక్ మీరోజాయిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఇవి రిలీజ్ అయ్యేటప్పుడు మనకి వీటితో పాటుగా ద ఫీవర్ కాజింగ్ సబ్స్టెన్స్ హీమోజాయిన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి సైజాన్ స్టేజ్లో చూసుకున్నట్లయితే small granules can be appeared. They are called as Schaffner's granules. These Schaffner's granules are believed to be the antigens produced by the Plasmodium vivax అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్బీసీ యొక్క సైజ్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది కదా సార్. ఎమీబాయిడ్ స్టేజ్ దాటేసరికి అది ఆల్మోస్ట్ ఆర్బీసీ డబుల్ సైజ్ వచ్చింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపర్ట్రోఫీ అని చెప్పుకుంటాము. ఒకవేళ సైజ్ కానీ ఇంక్రీజ్ అయిందంటే వితౌట్ ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ సెల్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపర్ట్రోఫీ. సో దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్. అండ్ ఆఫ్టర్ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ఆర్బీసీ లేనప్పుడు దెన్ దే విల్ బి ఫార్మింగ్ ద గామెటోసైట్స్. అండ్ దీస్ గామెటోసైట్స్, మైక్రో గామెటోసైట్స్ అండ్ మ్యాక్రో గామెటోసైట్స్, అగైన్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద లేబియం ఆఫ్ ఏ ఫ్రెష్ మస్కిటో అండ్ టు స్టార్ట్ ద మస్కిటో ఫేజ్ అని చెప్పుకోవచ్చు.
సో నెక్స్ట్ మనకి హ్యూమన్ ఫేజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈజ్ ద మస్కిటో ఫేజ్. అయితే ఇక్కడ ఏవైతే గ్యామటోసైట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయో ఈ గ్యామటోసైట్స్ అనేవి మనకి ఎప్పుడైతే ఒక మస్కిటో అనేది బైట్ చేస్తుందో అగైన్ ఏ ఫ్రెష్ మస్కిటో విచ్ ఈజ్ నాట్ ఇన్ఫెక్టెడ్, అప్పుడు మనకి ఈ గ్యామటోసైట్స్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామటోసైట్స్ అనేవి వాటి యొక్క లేబియం ద్వారా అగైన్ మనకి మస్కిటోలోనికి ఎంటర్ అవుతున్నాయి. మస్కిటోలోనికి ఎంటర్ అయిన తర్వాత దే ఆర్ స్టార్టింగ్ ద మస్కిటో ఫేజ్. And this mosquito phase was discovered by the Sir Ronald Ross. So అందుకోసమనే దీన్ని ఏమన్నాం, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రాస్ సైకిల్ అని చెప్పుకున్నాము. సో ద గ్యామెటోసైట్స్ ఏవైతే ఉన్నాయో మేల్ గ్యామటోసైట్స్ ఆర్ మైక్రో గ్యామటోసైట్స్ అండ్ ఫీమేల్ గ్యామటోసైట్స్ ఆర్ ద మెగా గ్యామటోసైట్స్. ఈ రెండు కూడా మరి ఈ రెండు మాత్రమే ఎంటర్ అవుతున్నాయి అంటే ఈ రెండింటితో పాటుగా రిమైనింగ్ అదర్ స్టేజెస్ కూడా ఎంటర్ అవుతున్నాయి. బట్ ఎప్పుడైతే మస్కిటోలోనికి ఎంటర్ అయ్యాయో ఎక్సెప్ట్ ద గ్యామటోసైట్స్ రిమైనింగ్ ఆల్ ద స్టేజెస్ విల్ బి డైజెస్టెడ్ అండ్ దీస్ స్టేజెస్ ఆర్ నాట్ డైజెస్టెడ్ ఎందుకంటే దే ఆర్ రెసిస్టెంట్ టు డైజెస్టింగ్ ఎంజైమ్స్. They are resistant to digestive enzymes. సో అందువలన మనకి గ్యామటోసైట్స్ అనేవి మాత్రం డైజెస్ట్ అవ్వట్లేదు. అయితే ఈ గ్యామటోసైట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దే ఆర్ గ్యామెట్ ప్రొడ్యూసింగ్ స్టేజెస్. అంటే ఇవి మనకి మేల్ గ్యామెట్స్ని ఫీమేల్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఆఫ్టర్ దట్ ద రిమైనింగ్ స్టేజెస్ ఆర్ ఫెర్టిలైజేషన్, ద ఫార్మేషన్ ఆఫ్ ఉకినిట్ అండ్ oocyst, and then finally sporogamy. And now let's discuss the each and every one in detail. Gametogamy ante enti? The production of gametes, the production of male and female gametes is called as gametogamy. Idi ekkada jarugutundi? It occurs in the lumen of gut. So ఆ మస్కిటో యొక్క ఫీమేల్ అనఫిలస్ మస్కిటో యొక్క గట్ యొక్క ల్యూమెన్ లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ let's suppose this is the gut of the mosquito. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే గ్యామటోసైట్స్ లోపలికి ఎంటర్ అయ్యాయో ఇవి తర్వాత ప్రాసెస్ని స్టార్ట్ చేయడం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లు మేల్ గ్యామటోసైట్ అని ఫీమేల్ గ్యామటోసైట్ అని రెండు చెప్పుకున్నాం కదా సార్. మరి అవి ఏ విధంగా డిఫరెన్స్ చూపిస్తున్నాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి మేల్ గ్యామటోసైట్ అనుకుందాం. మేల్ గ్యామటోసైట్ యొక్క ఫస్ట్ వాటి యొక్క న్యూక్లియస్ ఏదైతే ఉందో న్యూక్లియస్ విల్ అండర్గో ద 3 సక్సెసివ్ మైటాటిక్ డివిజన్స్. అంటే ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద 2 న్యూక్లియై అండ్ దెన్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద 4 nuclei and then it is producing the total 8 nuclei. సో ఈ విధంగా మనకి 8 న్యూక్లియస్ అనేవి ఫామ్ అయ్యాయి. అండ్ నౌ దిస్ 8 న్యూక్లియై ఏవైతే ఉన్నాయో దీస్ 8 న్యూక్లియై విల్ బి మూవ్స్ టు ద పెరిఫరీ. అండ్ ఈ న్యూక్లియైని మనం ఏమంటాం? ద న్యూక్లియై ఆఫ్ ద ప్రోటోజోవన్స్. ఇట్ ఈస్ కాల్డ్ ద న్యూక్లియై ఆఫ్ గ్యామెట్స్. దీన్ని మనం ఏమంటాం? ప్రో న్యూక్లియై అని చెప్పేసి చెప్పుకుంటాం. అలా కాకుండా ద న్యూక్లియై ఆఫ్ జైగోట్ ఏమంటాం? సింకారియాన్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ ఫామ్ అయిన 8 ప్రో న్యూక్లియై ఏవైతే ఉన్నాయో దే విల్ మూవ్స్ టు ద పెరిఫరీ. సో ఈ విధంగా పెరిఫెరల్ జోన్కి అవి మూవ్ అవడం అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పెరిఫెరల్ రీజన్కి వెళ్ళిన ఈ 8 గ్యామెట్స్ కూడా ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ పుష్డ్ అవుట్వర్డ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ బల్జింగ్. సో ఈ విధంగా మనకి 8 పుషింగ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. లెట్స్ సపోజ్ 1 2 3 4 5 6 7 8. సో ఈ విధంగా మనకి వాటి యొక్క సైటోప్లాజం అనేది ఇట్ ఈస్ షోయింగ్ ద అవుట్వర్డ్ గ్రోత్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ షోయింగ్ ద అవుట్వర్డ్ గ్రోత్. నెక్స్ట్ ఇక్కడ ప్రొడ్యూస్ అని 8 గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సైటోప్లాజం అనేది నౌ ఇట్ విల్ స్టార్ట్స్ పుష్ టు ద పెరిఫరీ.
సో ఇలా సైటోప్లాజం అనేది అవుటర్ సైడ్కి పుష్ అయిన తర్వాత ఇది ఏ విధంగా కనిపిస్తుంది సార్ అంటే ఇలా మనకి 8 ఫ్లాజెల్లా లైక్ స్ట్రక్చర్స్ మాదిరి ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ అందులో ఉండే ఈచ్ ఫ్లాజెల్లా లైక్ ప్రాసెస్లో కూడా మనకి ఒక్కొక్క న్యూక్లియస్ ఈ విధంగా చూడొచ్చు. అండ్ నౌ ఇట్ విల్ షోస్ ద మూమెంట్ లైక్ ద ఫ్లాజెల్లా అండ్ దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్ఫ్లాజలేషన్. దీన్నే మనం ఏమంటాం ఎక్స్ఫ్లాజలేషన్ అని చెప్పుకుంటాము. అండ్ మరి ఫీమేల్ గ్యామటోసైట్ అనేది ఏ విధంగా ఉంది సార్ అని చూసుకున్నట్లయితే ఫీమేల్ గ్యామటోసైట్ ఏవైతే ఉందో ఇది కాసేపు రిలాక్స్డ్గా ఉండి ఆ తర్వాత ఇది లిటిల్ బిట్ ఆఫ్ మోడిఫికేషన్ చెంది ఫైనల్గా ఇది మనకి ఫీమేల్ గ్యామెట్గా డైరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ మెచ్యురేషన్. సో ద ఫీమేల్ గ్యామెటోసైట్ ఈజ్ మెచ్యూరింగ్ ఇన్ టు ద ఫీమేల్ గ్యామెట్. అండ్ ఈ ఫీమేల్ గ్యామెట్ ఏదైతే ఉందో దాని యొక్క న్యూక్లియస్ అనేది ఇట్ విల్ బి పుష్ టు వన్ సైడ్ లైక్ ఈ విధంగా ఒక సైడ్కి అది పుష్ అవుతుంది. అండ్ దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫెర్టిలైజేషన్ కోన్. దీన్నే మనం ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫెర్టిలైజేషన్ కోన్. ఫెర్టిలైజేషన్ కోన్ ఎందుకన్నాము ఇక్కడ ఎక్స్ఫ్లాజలేషన్ తర్వాత ఇక్కడ ఉండే మేల్ గ్యామెట్ ఆర్ మైక్రో గ్యామెట్ అనేది ఈ ఏరియాలో మనకి బైండ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెర్టిలైజేషన్ కోన్. సో దీస్ ఆర్ ద చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్యామెటోగోనీ ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇక్కడ మనకి ఏదైతే ఫీమేల్ గ్యామెట్ ఉందో ఈ ఫీమేల్ గ్యామెట్ యొక్క ఫెర్టిలైజేషన్ కోన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఒక మేల్ గ్యామెట్ అనేది వాటి యొక్క ఎక్స్ఫ్లాజలేషన్ తర్వాత ఈ విధంగా రావడం జరిగింది. సో హియర్ ఫీమేల్ గ్యామెట్ ఈస్ దేర్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ macrogamete and this is called as male gamete which is also called as microgamete. Now the fusion of male and female gametes is called as fertilization. ఓకేనా. అండ్ ఎస్పెషల్గా ప్రోటోజోవన్స్లో చూసుకున్నట్లయితే దీన్ని మనం యాంఫీమిక్సిస్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయా? లేవు. ద మేల్ గ్యామెట్ ఈజ్ మైక్రో గ్యామెట్ అండ్ ద ఫీమేల్ గ్యామెట్ ఈజ్ ద మ్యాక్రో గ్యామెట్. సో దాట్స్ వై ఇక్కడ జరిగే ఫెర్టిలైజేషన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అనైసోగమీ. మనకు చూసుకున్నట్లయితే సింగమీలో 3 types ఆఫ్ సింగమీ చెప్పుకున్నాం. ఒకవేళ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి రెండు కూడా సేమ్ సైజ్ ఉన్నట్లయితే ఐసోగమీ. ఒకవేళ మేల్ గ్యామెట్ అనేది చిన్నగా ఉంది ఫీమేల్ గ్యామెట్ అనేది పెద్దగా ఉందంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి సేమ్ అపిరెన్స్ లేవు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అనైసోగమీ. ఒకవేళ మేల్ ఇండివిజువల్ అండ్ ఫీమేల్ ఇండివిజువల్ అవి మనకి గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేయలేవు బట్ ద అడల్ట్స్ ఆర్ బిహేవింగ్ లైక్ ద గ్యామెట్స్ దట్ ఆర్ కాల్డ్ యాజ్ హోలోగమీ. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? అనైసోగమీ జరుగుతుంది. నౌ వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ అనైసోగమీ? ద రిజల్టెంట్ ఆఫ్ అనైసోగమీ ఈస్ ద zygote. It is called as zygote and the nucleus of the zygote is called as syncyrion. The nucleus of the zygote is called as syncyrion and this process is called as fertilization. So male gamete female gamete rendu kuda anisogamy ద్వారా రెండు ఫ్యూజ్ అయ్యి ఒక zygote అనే దాన్ని ప్రొడ్యూస్ చేసాయి and this zygote is నాన్ మోటైల్. ఇది మనకు ఒక నాన్ మోటైల్ స్టేజ్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే మనకి జైగోట్ అనేది ప్రొడ్యూస్ అయిందో ఈ జైగోట్ అనేది మనం మొటైల్ నాన్ మొటైల్ అని చెప్పుకున్నామో ఇది కాసేపు రిలాక్సేషన్ తీసుకున్న తర్వాత నౌ ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వన్ లాంగ్ స్లెండర్ లైక్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఊకనేట్. దీన్ని మనం ఏమంటామంటే ఊకనెట్ అంటాం. నౌ దిస్ ఊకనెట్ విల్ పీర్సెస్ ద వాల్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. సో ఇక్కడ మనకి ఏదైతే వాటి యొక్క గట్ ఏదైతే ఉందో గట్లో ఉండే సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పీర్స్ చేసుకుంటూ ఇది మనకి ఈ విధంగా అటు యొక్క బేస్మెంట్ మెంబ్రేన్ సైడ్గా రావడం జరిగింది. అండ్ నౌ దిస్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద వాల్ ఆఫ్ ద గట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇది వాల్ ఆఫ్ ద గట్ అనుకున్నట్లయితే ఇది మనకి
దాని యొక్క బేస్మెంట్ మెంబ్రేన్ అనుకున్నట్లయితే బేస్మెంట్ మెంబ్రేన్ కిందగా ఈ విధంగా వచ్చింది. అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత నౌ ఇట్ విల్ ఫార్మ్స్ ఏ సిస్ట్ అరౌండ్ ఇట్. దీని చుట్టూతో కూడా ఒక సిస్ట్ అనేది ఫామ్ చేస్తుంది. సచ్ ఏ కైండ్ ఆఫ్ అన్సిస్టెడ్ ఊకెనెట్ ఈస్ కాల్డ్ యాజ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ oocyst. So these oocysts are discovered by the Sir Ronald Ross. సో అందుకోసమే అతను మనకి నోబెల్ ప్రైజ్ అనేది అవార్డ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ oocyst ఏదైతే ఉందో సో ఈ విధంగా మనకి ఫామ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్స్ అగైన్ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్. మనకు చూసుకున్నట్లయితే మేల్ గ్యామెటోసైట్ నుంచి మేల్ గ్యామెట్ ప్రొడ్యూస్ అయింది, ఫీమేల్ గ్యామెటోసైట్ నుంచి ఫీమేల్ గ్యామెటోసైట్ ప్రొడ్యూస్ అయింది. రెండు కూడా అనైసోగామి ద్వారా ఫ్యూజ్ అయ్యి ఒక జైగోట్ నాన్ మొటైల్ స్టేజ్ని ప్రొడ్యూస్ చేసాయి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే జైగోట్ వచ్చిందో ఇది మనకి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నౌ ఇట్ విల్ బికమ్స్ ఏ మొటైల్ స్టేజ్. మనకి చూసుకున్నట్లయితే ఏ ఆర్గానిజంలో చూసుకున్న జైగోట్ అనేది మూవ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యూమన్ బీయింగ్స్లో ఫెర్టిలైజేషన్ అనేది ఫాలోపియం ట్యూబ్యూల్లో జరిగిన తర్వాత ఆ జైగోట్ అనేది వాటి యొక్క ఫాలోపియన్ ట్యూబ్ యొక్క సీలియా అనేది దాన్ని మూవ్ చేస్తున్నాయి తప్ప జైగోట్ అనేది దాని అంతా మూవ్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ద జైగోట్ ఈజ్ మొటైల్ అండ్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటు ద ఊకనెట్ అండ్ నౌ ఇట్ విల్ పీర్సెస్ ద వాల్. సో ఇక్కడ వరకు ఉన్న స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఊకనెట్ ముందు వరకు ఇవన్నీ కూడా కంప్లీట్గా ల్యూమన్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్లో మాత్రమే జరిగింది. బట్ ఊకనెట్ స్టేజ్ తర్వాత oocyst స్టేజ్ నుంచి ఏదైతే ఉందో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వాల్ ఆఫ్ ద గట్. దాని యొక్క గట్ యొక్క వాల్లో నా ఈ స్టేజెస్ అన్ని కూడా ఇక మీద జరగడం స్టార్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద స్పోరోగనీ. సో ఇక్కడ మనకి ఏదైతే oocyst ఉందో ఇక్కడ ఏదైతే oocyst ఉందో నౌ దిస్ oocyst is ఏవైతే ఉందో నౌ ఇట్ విల్ అండర్గో ద రిపీటెడ్ డివిజన్స్. ఫస్ట్ ఇట్ విల్ అండర్గో ద మియోటిక్ డివిజన్ అండ్ దెన్ ఇట్ విల్ అండర్గో ద సక్సెస్ఫుల్ మైటోటిక్ డివిజన్స్. సో ఈ విధంగా మనకి క్యారియోకైనసిస్ అనేది జరిగింది. సో వీటి చుట్టూతో కూడా ఒక సిస్ట్ అనేది కూడా వేసుకోవాలి మనం. సో ఈ విధంగా అన్సిస్టెడ్ ఊకనెట్ని మనం ఏమన్నా oocyst అని చెప్పుకున్నాం. సో క్యారియోకైనసిస్ జరిగిన తర్వాత ఏం జరిగింది సైటోకైనసిస్. సో ఈచ్ న్యూక్లియస్ చుట్టూతో కూడా ఉండే సైటోప్లాజం అంతా కూడా ఒక స్టేజ్లో ఈ విధంగా ఇండివిజువల్ ఫామ్స్గా డెవలప్ అవడం జరిగింది. అండ్ నౌ దీస్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పోరోజాయిడ్స్ అని చెప్పుకుంటాము. అండ్ నౌ ఎప్పుడైతే ఈ సిస్ట్ అనేది బ్రేక్ అవుతుందో whenever this cyst will be broken అప్పుడు ఏం జరుగుతుంది ఈ లోపల ఏవైతే మనకి స్పోరోజాయిడ్స్ ఉన్నాయో now these sporozoids will be coming out. సో ఈ స్పోరోజాయిడ్స్ అన్ని కూడా బయటకు రావడం జరుగుతుంది. అండ్ ఈ బయటకు వచ్చిన స్పోరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో నౌ దే ఆర్ గోయింగ్ టు ద సెలైవరీ గ్లాండ్స్. వాటి యొక్క సెలైవరీ గ్లాండ్స్లోనికి ఇవి మనకి మూవ్ అవుతున్నాయి. అండ్ సెలైవరీ గ్లాండ్స్ యాక్ట్స్ యాజ్ ఏ స్టోరేజ్ స్ట్రక్చర్ ఫర్ ది స్పోరోజాయిడ్స్. సో ఈ స్పోరోజాయిడ్స్ ఎప్పుడైతే ఫామ్ అయ్యాయో దే కెన్ సర్వైవ్ ఫర్ అరౌండ్ సమ్ 10 to 24 days. ఒక 10 to 24 days వరకు ఇవి సర్వే అవ్వగలవు. ఆ టైం పీరియడ్లో ఒకవేళ వేరే నాన్ ఇన్ఫెక్టెడ్ హెల్దీ హ్యూమన్ బీయింగ్ కానీ ఇది మనకి ఈ మస్కిటో కానీ బైట్ చేసినట్లయితే ఈ సెలైవరీ గ్లాండ్ నుంచి సెలైవా అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ సెలైవా అనేది ఆ యాంటీకోయాగ్యులెంట్ ఉండడం వల్ల ఇది మనకి లోపలికి వెళ్ళి అక్కడ మనకి బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా చేస్తుంది. కాబట్టి అదే ప్రాసెస్లో స్పోరోజాయిడ్స్ కూడా మళ్ళీ ఎంటర్ అవుతున్నాయి. సో అగైన్ మళ్ళీ మనకి ఆ న్యూ పర్సన్లో లివర్ సెల్స్కి వెళ్తున్నాయి, తర్వాత ఆర్బీసీకి వెళ్తున్నాయి, తర్వాత చూసుకున్నట్లయితే గ్యామెటోసైట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, మళ్ళీ రిమైనింగ్ స్టేజెస్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ మళ్ళీ కూడా వేరొక ఫ్రెష్ మస్కిటోలోనికి ఎంటర్ అవుతున్నాయి. మళ్ళీ అక్కడ కూడా ఈ మస్కిటో ఫేజ్లో ఉన్న స్టేజెస్ అన్నిటిని కూడా చూపిస్తున్నాయి. అండ్ ఫైనల్లీ స్పోరోజాయిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ మనకి మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోసైట్స్ అనేవి ఎంటర్ అయ్యాయి. ఎంటర్ అయిన తర్వాత ఎక్స్ప్లాజలేషన్ జరిగింది, మైక్రో గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. కోన్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఫీమేల్ గ్యామెట్ ప్రొడ్యూస్ అయింది. ఈ రెండు కూడా ఫ్యూజ్ అయ్యాయి. తర్వాత దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద oocanate. Now this oocanate which is also called as vermicule.
సో నౌ దిస్ ఈజ్ పీర్సింగ్ ద వాల్ ఆఫ్ ద గట్. సో ఇక్కడ నుంచి ఉండే స్టేజెస్ అన్నీ కూడా దే ఆర్ అక్కరింగ్ ఇన్ ద వాల్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ అక్కరింగ్ ఇన్సైడ్ ద ల్యూమెన్. అండ్ గ్రాడ్యువల్గా ఇది మనకి ఒక ఊసిస్ట్ని ప్రొడ్యూస్ చేసింది. ఊసిస్ట్ అనేది వాటి యొక్క న్యూక్లియర్ అనేది గ్రాడ్యువల్గా డివైడ్ అయ్యి ఫైనల్గా స్పోరోజాయిడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యూజన్. సో ఫైనల్గా అక్కడ ఏవైతే sporozoites release ayyayo, they are stored in the salivary gland. So these all are the stages that you need to remember in the mosquito phase, that is also called as Ross cycle. Mari ee malaria parasite evaithe unnayo వీటి యొక్క pathogenicity ఏ విధంగా ఉన్నాయి అంటే the mosquito, the malaria is showing the somewhat unique symptoms. సో మిగతా వాటితో పోల్చుకున్నట్లయితే ఇది మనకి ఇట్ ఈస్ షోయింగ్ సమ్ యూనిక్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి టైప్స్ ఆఫ్ యూనిక్ సిమ్టమ్స్ ఉన్నాయి సార్ అని చూసుకున్నట్లయితే దే ఆర్ షోయింగ్ ద బౌట్స్ ఆఫ్ ఫీవర్. బౌట్స్ ఆఫ్ ఫీవర్ అంటే బౌట్స్ అంటే ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే ఏదైనా ఒకటి జరిగేటప్పుడు మధ్యలో కొంత షార్ట్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అగైన్ అండ్ అగైన్ రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ ఉందనుకుందాం, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, 3 days తర్వాత మళ్ళీ ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ అగైన్ ఆన్ ద 6th day, 7th day, 8th day, మళ్ళీ ఒక 9th day, 10th day గ్యాప్ ఇచ్చి మళ్ళీ 11th, 12th, 13th. సో ఆ విధంగా ఫీవర్ అనేది కంటిన్యూస్గా రావట్లేదు. సో కొన్ని రోజులు ఉంటుంది, గ్యాప్ తీసుకుంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ గ్యాప్ తీసుకుంటుంది, మళ్ళీ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బౌట్స్ ఆఫ్ ఫీవర్. అయితే ఇక్కడ జరిగే బౌట్స్ ఆఫ్ ఫీవర్ ఏదైతే ఉందో వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ద 3 stages. మనం దీన్ని 3 stagesలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. వన్ ఈజ్ ద కోల్డ్ స్టేజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద hot stage and third one is the sweating stage. దీన్ని మనం ఏమని పిలుచుకోవచ్చు, which is also called as wet stage. సో టోటల్గా మనకి 3 stages ఉన్నాయి, cold stage, hot stage and sweating stage, which is also called as wet stage. Now what is meant by these stages? These stages meaning enti? So cold stage as the name itself indicating, so here there is a high shivering of the body and chills of the body occurring. బాడీ అనేది ఒక టెంపరేచర్ అనేది చాలా తగ్గిపోయి ఆ పర్సన్ ఎవరైతే పేషెంట్ ఉంటారో దే విల్ ఫీల్ వెరీ మచ్ కోల్డ్. సో వాళ్ళు మనకి ఎన్ని బ్లాంకెట్స్ 2, 3 ఎన్ని కప్పుకున్నా కూడా ఆ స్వెట్టింగ్ ఏదైతే కోల్డ్ అనేది ఉందో ఆ ఫీలింగ్ అనేది పోదు, వాళ్ళు ఇంకా కూడా చల్లగా ఉన్నట్లే ఫీల్ అవుతారు. మరి ఇది ఎందుకు జరుగుతుంది? ద రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ ద రప్చర్ ఆఫ్ ఆర్బీసీ. ఆర్బీసీ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి రప్చర్ అవ్వడం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వన్ ఈజ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద హాట్ స్టేజ్ యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్. బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో the body temperature is going to be increased around మనకి 106 degrees Fahrenheit టెంపరేచర్ వరకు కూడా ఇది పెరుగుతుంది. and this is called as ఫీవర్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ ఫీవర్ అనేది ఎందుకు వస్తుంది అంటే మనకి చూసుకున్నట్లయితే ఎరిథ్రోసైటిక్ సైకిల్లో అక్కడ ఆర్బీసీ ఏవైతే ఉన్నాయో ఆర్బీసీలో ఉండే హిమోగ్లోబిన్ని గ్లోబిన్ పార్ట్ని తినేస్తుంది. హీమ్ పార్ట్ని ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇన్ టు ద హీమోజాయిన్ అని చెప్పుకున్నాం కదా. బికాస్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ దట్ హీమోజాయిన్ రిలీజ్ అవడం వల్ల ఇక్కడ మనకి బాడీ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా పెరగడం జరుగుతుంది. అండ్ దిస్ హీమోజాయిన్ ఇట్ ఈస్ ఏ పైరోజెనిక్ సబ్స్టాన్స్. ఇట్ ఈస్ ఏ పైరోజెనిక్ సబ్స్టాన్స్ అని చెప్పుకుంటాం. పైరో ఈజ్ నథింగ్ బట్ ఫైర్ అండ్ జెనిక్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడ్యూసింగ్, అంటే ఇట్ ఈజ్ ఏ ఫీవర్ ప్రొడ్యూసింగ్ సబ్స్టెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దానితో పాటుగా చూసుకున్నట్లయితే బ్రీతింగ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. బ్రీతింగ్ రేట్ కూడా పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది. సో బ్రీతింగ్ రేట్ అండ్ హార్ట్ రేట్ రెండు కూడా పెరుగుతున్నాయి. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే స్వెట్టింగ్ స్టేజ్ అంటాం. యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ మనకి బాడీలో ఆ టైంలో ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అనేది జరుగుతుంది. సో ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అనేది జరగడం వల్ల బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో ద బాడీ టెంపరేచర్ ఈజ్
coming to normal conditions. So these all are the symptoms of malaria parasite. అయితే తర్వాత చూసుకున్నట్లయితే ఒకవేళ క్రోనిక్ కండిషన్లో ఉన్నట్లయితే, సో ఇఫ్ ద మలేరియా ఈజ్ క్రోనిక్, సో అట్లాంటి కండిషన్స్లో ఏమవుతున్నాయంటే టూ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ అపియరెన్స్ ఆఫ్ అనీమియా అండ్ సెకండ్ వన్ ఈజ్ స్ప్లీనోమెగాలీ. స్ప్లీనోమెగాలీ. అనీమియా అంటే ఏంటి సార్? ఒకవేళ బాడీలో ఆర్బీసీ కంటెంట్ అనేది తగ్గినా లేదంటే హిమోగ్లోబిన్ కంటెంట్ తగ్గినా దీన్ని మనం అనీమియా అని చెప్పుకోవచ్చు. మరి స్ప్లీనోమెగాలీ, మెగాలీ అంటే అబ్నార్మల్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్. సో వాటి యొక్క స్ప్లీన్ ఏదైతే ఉందో ద స్ప్లీన్ సైజ్ ఈజ్ ఇంక్రీజింగ్ వెరీ మచ్ అబ్నార్మల్లీ అండ్ దీస్ టూ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద క్రోనిక్ మలేరియల్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే రిలాప్స్ ఆఫ్ మలేరియా అంటాం. రిలాప్స్ అంటే ఏంటి? కమింగ్ అగైన్. సో వీటిలో మెటాక్రిప్టోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద డార్మెంట్ స్టేజ్. సో ఇవి మనకి డార్మెంట్ స్టేజ్గా కన్వర్ట్ అవుతున్నాయి అండ్ దట్ డార్మెంట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ హిప్నోజాయిడ్. సో ఎప్పుడైతే మనం టాబ్లెట్స్ తీసుకుంటామో టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఇవి మనకి డార్మెంట్గా అయిపోతున్నాయి. సో అంటే దే ఆర్ ఇన్ ద ఇన్యాక్టివ్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్. సో డార్మెంట్గా అయిన తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో మళ్ళీ మనకి దే విల్ బికమ్ యాక్టివ్. సో అవి మళ్ళీ యాక్టివ్ అయ్యి అగైన్ దే విల్ కాజ్ ద మలేరియా. సో దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ రిలాప్స్ ఆఫ్ మలేరియా అని చెప్పుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో సో దీస్ సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్స్ ఆర్ రెసిస్టెంట్ టు ద మలేరియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆర్బీస్ అనేవి సికిల్ షేప్డ్లో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మరి వీటికి ట్రీట్మెంట్ ఏం లేదా అని చూసుకున్నట్లయితే దెర్ ఈస్ వన్ ట్రీట్మెంట్ దట్ ఈస్ ద గివింగ్ ద క్వినైన్ అండ్ దిస్ క్వినైన్ ఈజ్ an alkaloid substance and it is coming from the bark of one plant. That plant is 𝐀𝐛𝐨𝐮𝐭 officinalis. Plant is 𝐀𝐻 officinalis. సో సింకోనా అఫిసినాలిస్ ప్లాంట్ యొక్క బార్క్ ఏదైతే ఉంటుందో ఆ ట్రీ యొక్క ఆ బార్క్ నుంచి వచ్చే ఆల్కలాయిడ్ ఏదైతే ఉందో క్వినైన్ అనేది దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ మెడిసిన్ ఫర్ ద మలేరియా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి వీటి యొక్క ప్రివెంటివ్ మెజర్ ఏంటి సార్? వీటిని మనం ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు అని చూసుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రొఫైలాక్సిస్. కామన్ థింగ్ ఏంటంటే ఇది మనకి చూసుకున్నట్లయితే మలేరియా ఫీవర్ ఇట్ ఈస్ కమింగ్ బికాస్ ఆఫ్ ద మస్కిటో బైట్. సో అందువలన వీ షుడ్ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద మస్కిటో బైట్. సో వీ కెన్ యూజ్ ద మస్కిటో నెట్స్ అండ్ అట్ ద సేమ్ టైం మస్కిటో రిపెల్లెంట్స్. సో వీటిని యూజ్ చేయడం వల్ల మనం మస్కిటోస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్ని మనం తగ్గించవచ్చు. నెక్స్ట్ మరి టెక్నికల్గా చూసుకున్నట్లయితే డిడిటి అండ్ బిహెచ్సి. సో దీస్ టూ ఆర్ ఇన్సెక్టిసైడ్స్ అని చెప్పుకుంటాం. దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్సెక్టిసైడ్స్. సో ఇన్సెక్టిసైడ్స్ అంటే ఏంటి సార్? సో ద ఇన్సెక్ట్ కిల్లింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ ఇన్సెక్ట్ కిల్లింగ్ కెమికల్స్. సో దే ఆర్ డిక్రీజింగ్ ద పాపులేషన్. సో ఇన్సెక్ట్స్ యొక్క పాపులేషన్ని ఇవి డిక్రీజ్ చేస్తున్నాయి. సో వీటిని యూజ్ చేయడం వల్ల మనకి జరుగుతుంది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దే ఆర్ బ్యాన్డ్. మనకి ఇండియాలో వీటిని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే దే ఆర్ వెరీ మచ్ pollutant and they are causing the biomagnification. Okay na? So what is meant by biomagnification? The accumulation of toxic material at the successive level of trophic levels, that is called as biomagnification. So biomagnification వల్ల present ఈ రెండు కూడా బ్యాన్ చేయడం జరిగింది. మరి present మనం ఏవి యూజ్ చేస్తున్నామంటే that is the
బయలాజికల్ మెథడ్స్. మరి బయలాజికల్ మెథడ్స్లో మనం ఏమేమి యూస్ చేయొచ్చు అని చూసుకున్నట్లయితే ఈ మస్కిటో ఏవైతే ఉన్నాయో వీటిని కంట్రోల్ చేయగలిగినట్లయితే ఆటోమేటిక్గా మనం ప్లాస్మోడియం వైవాక్స్ని కంట్రోల్ చేయవచ్చు. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ మస్కిటో అనేవి దే విల్ డిపెండ్ ఆన్ ద వాటర్ ఫర్ ద రిప్రొడక్షన్. ఎందుకంటే దే విల్ ప్రొడ్యూస్ ద లార్వా. సో వాటి యొక్క లార్వాని తినగలిగినట్లయితే సో ద లార్వివోరస్ ఫిషెస్ అనేవి ఏవైతే ఉంటాయో దీస్ క్యాన్ eat the larva of the mosquito. For example, one is the gambusia. The introduction of larvivorous fishes like gambusia into the lakes, ponds, ఇది మనకి ఇది ప్రివెంట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం సమ్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యుట్రిక్లేరియా. సో such kind of biological methods. ఈవెన్ మనం చూసుకున్నట్లయితే we can grow also the ducks. So ducks కూడా they will eat them. So such kind of biological methods are more preferable in nowadays. అండ్ వీటితో పాటుగా కిరోసిన్ అండ్ పరిత్రం ఆయిల్ వీటిని కూడా ఆ వాటర్ యొక్క సర్ఫేస్ మీద స్ప్రే చేయడం వల్ల మనం ఈ మస్కిటో పాపులేషన్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా మనం ఈ మలేరియా పారాసైట్ని కంట్రోల్ చేయవచ్చు. సో నౌ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దట్ ఈస్ ద ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్. నెక్స్ట్ వన్ ఈస్ ద ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్. అయితే దీనికి మనకి లుంబ్రికాయిడ్స్ అని చెప్పి ఎందుకన్నాము అంటే మనకి ఇది అపీరెన్స్లో మనకి లుంబ్రికస్తో చూడడానికి సేమ్ లుంబ్రికస్లా ఉంటుంది. సో ఇట్ హ్యావ్ ద అపీరెన్స్ విచ్ ఈజ్ సిమిలర్ టు లుంబ్రికస్. లుంబ్రికస్ అంటే ఏంటి? లుంబ్రికస్ ఈజ్ వన్ అర్థవామ్. సో అందుకోసమనే దీన్ని మనం ద ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అని చెప్పుకోవడం జరిగింది. అండ్ వాట్ ఈస్ ద సిస్టమాటిక్ పొజిషన్ టాక్సానమీలో ఇది మనకి ఎక్కడ చూస్తాము అని చూసుకున్నట్లయితే ఇట్ బిలాంగ్స్ టు ద ఫైలం నెమటోడా. అండ్ దిస్ ఫైలం నెమటోడా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆస్కెహెల్మెంథస్ అని చెప్పుకుంటాం. సో ఆస్కెహెల్మెంథస్ ఆర్ ఫైలం నెమటోడా అని చెప్పుకోవచ్చు. మరి ఫైలం నెమటోడా మనకి 2 క్లాసెస్ ఉన్నాయి కదా సార్, ఏ ఫాస్ట్ మీడియా అండ్ ఫాస్ట్ మీడియా అని చెప్పి. మరి ఇది ఏ గ్రూప్లో వస్తుందంటే ఇట్ విల్ కమ్స్ అండర్ ద ఫాస్ట్ మీడియా. సో ఇక్కడ మనకి నెమటోడ్ ఫైలం ఏదైతే ఉందో దిస్ ఈస్ ద ఓన్లీ ఫైలం విచ్ ఈస్ షోయింగ్ ద సూడోసీలోమ్. సో వాట్ టైప్ ఆఫ్ సీలోమ్ విల్ బి ప్రెసెంట్ హియర్? It is showing the pseudocoelom. And వీటికి ఒక కామన్ నేమ్ ఉంది. ఏంటది? They are called as roundworms. And this one is called as common roundworm. This is called as common roundworm. Next, this is the most common enteric parasite to the human beings. Enteric parasites ante those parasites which are staying in the alimentary canal or gut. That kind of parasites are called as enteric parasites. And this is a monogenic parasite. Monogenic ante there is only one host, and that one host is also human beings. Only ఒక హోస్ట్లో మాత్రమే ఇవి ఉంటున్నాయి. నెక్స్ట్ దే ఆర్ డైమార్ఫిక్. డైమార్ఫిక్ అంటే ఏంటి? సెక్షువల్ డైమార్ఫిజం అవి చూపిస్తున్నాయి. అంటే బయట నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు విచ్ ఈస్ ద మేల్ విచ్ ఈస్ ద ఫీమేల్ అని చెప్పి మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో దాట్ సెక్షువల్ డైమార్ఫిజం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మరి వీటి యొక్క టార్గెట్ సైట్ ఏంటి? మన హ్యూమన్ బాడీలో ఎక్కడ ఉంటాయని చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మోడియం వైవాక్స్ అనేది మన యొక్క లివర్ సెల్స్లో స్టే చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క ఆర్బీసీలో స్టే చేస్తుంది. మరి దీనికి టార్గెట్ సైట్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే ఇట్ విల్ లివ్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ ఏదైతే ఉందో స్మాల్ ఇంటెస్టైన్ అందులో ఇదే స్టే చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ మోర్ కామన్. ఇది మనకు చూసుకున్నట్లయితే ఎస్పెషల్గా అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా కామన్గా ఉండదు. ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఇది చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ అబ్జర్వ్ చేస్తున్నాం. దే ఆర్ ద చిల్డ్రన్.
ఎందుకంటే వీటి యొక్క ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సాయిల్లో ఉంటాయి. సో చిల్డ్రన్ అనేవాళ్ళు ఎక్కువగా ఆడుకుంటారు కాబట్టి ఆఫ్టర్ ద ప్లేయింగ్ ద గేమ్స్ సమ్ టైమ్స్ దే విల్ నాట్ యూజ్ ఇట్ టు వాష్ దేర్ హ్యాండ్స్ అండ్ డైరెక్ట్లీ దే విల్ ఈట్ ద ఫుడ్. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వీటి యొక్క ఎగ్స్ ఏవైతే ఉన్నాయో దే మైట్ ఎంటర్ ఇన్ టు దేర్ డైజెస్టివ్ ట్రాక్. సో మనకి మోర్ ఫ్రీక్వెంట్లీ ఇది ఎందులో కనిపిస్తుందంటే చిల్డ్రన్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మరి వీటిలో ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఏంటి? ద ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఈజ్ ద సెకండ్ స్టేజ్ ర్యాబిడిటీ ఫామ్ లార్వా. సెకండ్ స్టేజ్ ర్యాబిడిటీ ఫామ్ లార్వా. సో ఇక్కడ ఏదైతే ఎంబ్రియోనేటెడ్ ఎగ్ మమ్మిలేటెడ్ ఎగ్స్ ఉన్నాయో సో ఈ ఎంబ్రియోనేటెడ్ ఎగ్స్లో ఉండే సెకండ్ స్టేజ్ లార్వా అనేది మనకి ఇన్ఫెక్టివ్ స్టేజ్ అని చెప్పుకుంటాం. అండ్ ఇట్ విల్ బి ఎంటర్స్ ఇన్ టు అవర్ బాడీ త్రూ ద విచ్ ఎగ్స్? దే ఆర్ ద ఎంబ్రియోనేటెడ్ ఎగ్స్ అని చెప్పుకుంటాం. అండ్ వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వీటి యొక్క ఎగ్స్ అనేవి సాయిల్లో ఉంటాయి. సో సాయిల్ నుంచి ఇవి మనకి డైరెక్ట్గా మన ఏదైనా ఫుడ్ కానీ లేకపోతే వాటర్ కానీ కంటామినేట్ అయ్యి ఆ విధంగా మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. సో ద మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ త్రూ ద కంటామినేటెడ్ ఫుడ్ and water. ఓకేనా? సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో ఫస్ట్ థింగ్ ఈజ్ సెక్షువల్ సెపరేషన్ ఈజ్ దేర్. అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ వన్ ఇండివిజువల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద అనదర్ ఇండివిజువల్. నెక్స్ట్ సెక్షువల్ డైమార్ఫిజం కూడా ఉంది. అంటే you can by seeing the externally you can tell okay this is the male individual, this is the female individual అని చెప్పి మనం బయట నుంచి చూడగానే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ బాడీ షేప్ ఏ విధంగా ఉంది? ఆల్రెడీ చెప్పుకున్నాం నెమటోడ్ అనేవి ఆస్కేల్మింథెస్ అంటాము. అండ్ వీటిని మనం కామన్గా రౌండ్ వార్మ్స్ అని చెప్పుకుంటాము. ఎందుకంటే వెన్ యూ కట్ దే in the transverse section they will appears circular in shape. So that's why they are showing the elongated body, and if you observe them in the transverse section it is circular in shape అని చెప్పుకుంటాం. సో that's why they are called as round worms. వీటిని అందుకోసమనే కామన్గా రౌండ్ వార్మ్స్ అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇటు యొక్క యాంటీరియర్ రీజియన్లో యాంటీరియర్ ఎండ్ ఆఫ్ ద బాడీ దగ్గర మౌత్ అనేది చూడొచ్చు. అండ్ ఈ మౌత్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ సరౌండెడ్ బై 3 lips. మనకి చూసుకున్నట్లయితే ఇందులో ఎన్ని లిప్స్ ఉన్నాయి? 3 lips ఉన్నాయి. సో ఈ విధంగా 1 2 3. సో 1 2 3. సో టోటల్ 3 chitinous lips అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి 3 chitinous lips అని అబ్జర్వ్ చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్ వన్. దే ఆర్ సరౌండెడ్ బై ద chitinous lips which are 3 in number. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మౌత్కి క్లోజ్గా ఒక స్మాల్ అపర్చర్ అనేది ఉంది. అండ్ దట్ టు వాట్ ఈస్ ద పొజిషన్ ఆన్ ద మిడ్ వెంట్రల్ సైడ్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్క్రిటరీ పోర్. దీన్నే మనం ఏమంటామంటే ఎక్స్క్రిటరీ పోర్ అని చెప్పుకుంటాం. సో నౌ యూ కెన్ అబ్జర్వ్ ద ఆల్ ది థింగ్స్. మౌత్ ఈస్ దేర్ అండ్ నియర్ టు ద మౌత్ వన్ ఎక్స్క్రిటరీ పోర్ ఈస్ దేర్. అండ్ ఒక మనకి చూసుకున్నట్టయితే ఒక లేటరల్ లైన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే వీటిలో సెక్షువల్ డైమార్ఫిజం అనేది ఉంది. అంటే బై సీయింగ్ ద ఎక్స్టర్నల్లీ యూ కెన్ సే విచ్ ఈజ్ మేల్ అండ్ విచ్ ఈజ్ ఫీమేల్ అని చెప్పొచ్చు. ఏ విధంగా చెప్పగలరు అని చూసుకున్నట్లయితే మేల్ ఏదైతే ఉందో లెట్ us టేక్ ఆన్ దిస్ సైడ్ అండ్ ఫీమేల్ లెట్ us టేక్ ఆన్ దిస్ సైడ్. సో మేల్ ఏదైతే ఉందో అందులో వాటి యొక్క టైల్ అనేది స్ట్రైట్గా ఉందా కర్వ్డ్గా ఉందా? కర్వ్డ్గా ఉంది. సో హియర్ ఇట్ ఈస్ ఏ కర్వ్డ్ టైల్. మరి అలా కాకుండా ఫీమేల్లో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ టైల్. సో వీటి యొక్క టైల్ అనేది స్ట్రైట్గా ఉంది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ మేల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి క్లోయికల్ అపర్చర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ క్లోయికల్ అపర్చర్ దగ్గర 2 పీనియల్ స్పిక్యూల్స్ అనేవి ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా 2 పీనియల్ స్పిక్యూల్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. సో దే ఆర్ కాల్డ్ యాజ్ పీనియల్ స్పిక్యూల్స్
ఆర్ వీటిని మనం పీనియల్ సీటే అని కూడా చెప్పుకుంటాము. అయితే ఈ పీనియల్ స్పిక్యూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాట్ ఈస్ ద పర్పస్? సో మనకి వాటికి కోపులేషన్ జరిగేటప్పుడు మేల్ ఇండివిజువల్ నుంచి ఫీమేల్ ఇండివిజువల్కి ఆ స్పెర్మటోజోవా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలంటే దే ఆర్ ప్లేయింగ్ ద ఇంపార్టెంట్ రోల్. సో ద పర్పస్ ఈజ్ టు ట్రాన్స్ఫర్ ద స్పెర్మటోజోవా. సో స్పెర్మటోజోవాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం దే ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫీమేల్లో మనం చూసుకున్నట్లయితే లెట్స్ టేక్ మనం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద యాంటీరియర్ మోస్ట్ 1/3 పార్ట్ అండ్ సెకండ్ 1/3 అండ్ థర్డ్ 1/3. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే యాంటీరియర్ 1/3 జోన్లో మనం చూసుకున్నట్లయితే ఒక ఫీమేల్ జెనిటల్ పోర్ అనేది అపర్చర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం యానస్ అనేది ఇట్ విల్ బి లొకేటెడ్ నియర్ ద యానస్. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డిఫరెన్షియేట్ మనకి ఆస్కారిస్లో ఏది మేలు అండ్ అట్ ద సేమ్ టైం ఏది ఫీమేల్ అనేది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ ద లైఫ్ హిస్టరీ. నౌ లెట్ us see వాట్ ఈస్ ద లైఫ్ హిస్టరీ. సో మనం ఆల్రెడీ తెలుసు వీటి యొక్క టార్గెట్ సైట్ ఈజ్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్లో మేల్ అండ్ ఫీమేల్ ఇండివిజువల్స్ అనేవి కోపులేషన్ చేస్తున్నాయి. సో దట్ ద మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి రెండు కూడా ఫ్యూజ్ అవడం వల్ల మనకి ఏం జరుగుతుంది? జైగోట్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి మమ్మిలేటెడ్ ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద మమ్మిలేటెడ్ eggs. సో ఈ ప్రాసెస్ ఎక్కడ జరిగింది? ఇట్ హ్యాపెండ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో కోపులేషన్ జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ ఇండివిజువల్స్ రెండు కూడా రిప్రొడక్షన్ తర్వాత మమ్మిలేటెడ్ ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. అయితే ఈ మమ్మిలేటెడ్ ఎగ్స్ అనేవి చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటాయి సార్ అని చూసుకున్నట్లయితే ద మమ్మిలేటెడ్ ఎగ్స్ విల్ అపియర్స్ లైక్ దిస్. సో వీటి యొక్క ఎగ్స్ అనే మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాటి యొక్క సర్ఫేస్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్. ఇలా ఒక వేవ్ లాగా ఒక రిప్లెడ్ సర్ఫేస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు లైక్ దిస్. సో దిస్ ఈస్ ద రిప్లెడ్ సర్ఫేస్. అండ్ మరి రిప్లెడ్ సర్ఫేస్ ఉన్న ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ విచ్ వన్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోటీన్ కోట్. దీన్ని మనం ప్రోటీన్ కోట్ అని చెప్పుకుంటాము. మరి ప్రోటీన్ కోట్ కింద భాగంలో చూసుకున్నట్లయితే మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? సో బిలో ద ప్రోటీన్ కోట్ వీ కెన్ అబ్జర్వ్ ద ఏ కైటినస్ షెల్. ఒక షెల్ అనేది ఉంటుంది దట్ ఈస్ మేడప్ ఆఫ్ కైటిన్. సో ఈ విధంగా దెర్ ఈస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ షెల్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ కైటిన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే అండర్నీత్ దిస్ కైటిన్ లేయర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా ఏముంది అంటే ఇన్సైడ్ దిస్ వన్ దెర్ ఈస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ ఏ లిపిడ్ లేయర్. ఒక లిపిడ్ లేయర్ అనేది కూడా ఉంది ఈ విధంగా. సో దిస్ ఈస్ ద లిపిడ్ లేయర్. అండ్ ఇన్సైడ్ దిస్ లిపిడ్ లేయర్ మనం చూసుకున్నట్లయితే సైటోప్లాజం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వాటితో పాటుగా న్యూక్లియస్ ఇవన్నీ కూడా రిమైనింగ్ కాంపోనెంట్స్ అనేవి కూడా చూడవచ్చు. సో cytoplasm and inside this one there is a presence of nucleus which is consisting of the genetic material for the heredity. సో ఈ విధంగా న్యూక్లియస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎగ్జామినర్ అనేవాడు ఏం అడగొచ్చు? అరేంజ్ ద లేయర్స్ ఆఫ్ ద మమ్మిలేటెడ్ ఎగ్స్ ఫ్రమ్ outer to inner. The outermost one protein coat and inside this one chitinous cell. What are the layers from the outer to inner side? So outermost one is the protein coat and inside of which one chitinous shell and inside of which one lipid layer and inside of which the cytoplasm which is consisting of the nucleus having the genetic material for the heredity and variations. ఓకేనా? అయితే ఈ మమ్మిలేటెడ్ ఎగ్స్ అనేవి పర్ డే ఎన్ని ప్రొడ్యూస్ అవుతాయి సార్ అని చూసుకున్నట్లయితే ఇట్ విల్ ప్రొడ్యూస్ ద 2 lakh eggs per day. సో
ఒక రోజులో మనకి నియర్లీ 2 lakh eggs ప్రొడ్యూస్ చేస్తాయి. సో దట్ ఈస్ ద రిప్రొడక్టివ్ పొటెన్షియల్ ఆఫ్ ద ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అని చెప్పుకోవచ్చు. సో దీస్ మమ్మలేటెడ్ eggs ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద విచ్ ఇండివిజువల్, దట్ ఈస్ ద ఫీమేల్ ఇండివిజువల్. నెక్స్ట్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన మమ్మలేటెడ్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో నౌ దే విల్ బి కమింగ్ అవుట్. సో ఆ పర్సన్ యొక్క స్మాల్ ఇంటెస్టైన్లో ప్రొడ్యూస్ అయిన ఏవైతే మమ్మలేటెడ్ ఎగ్స్ ఉన్నాయో సో ఆ పర్సన్ యొక్క ఫీకల్ మ్యాటర్ ద్వారా దే విల్ కమ్స్ అవుట్. సో దే విల్ కమ్స్ అవుట్ along with that person's fecal matter. ఓకేనా. నెక్స్ట్ ఫీకల్ మ్యాటర్తో బయటకు వచ్చిన తర్వాత దే విల్ బి డిపాజిటెడ్ ఇన్ ద సాయిల్. సో సాయిల్లో అవి డిపాజిట్ అవుతున్నాయి అండ్ సాయిల్లో డిపాజిట్ అయిన తర్వాత నౌ దే విల్ స్టార్ట్స్ అండర్ గోయింగ్ ద డెవలప్మెంట్. సో ఇవి మళ్ళీ మనకి ఇప్పుడు డెవలప్మెంట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి అండ్ డెవలప్ అయిన తర్వాత దే విల్ అండర్ గో ద వన్ ఫస్ట్ మౌల్టింగ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో దే విల్ అండర్ గో ద ఫస్ట్ మౌల్టింగ్. సో ఫస్ట్ మౌల్టింగ్ అయిన తర్వాత ఆఫ్టర్ ద డెవలప్మెంట్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద ఫస్ట్ స్టేజ్ rhabditiform larva. After the development they will form the first stage rhabditiform larva and this larva now will undergo the this first stage rhabditiform larva will undergo the first molting. It is undergoing the ఫస్ట్ మౌల్టింగ్. మౌల్టింగ్ అంటే ఏంటి, ఎక్డైసిస్ అని కూడా చెప్పుకుంటాము. అండ్ ద లూజింగ్ ఆఫ్ ద అవుటర్ లేయర్స్ ఆఫ్ ద బాడీ అని చెప్పుకోవచ్చు. సో మౌల్టింగ్ అయిన తర్వాత నౌ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద సెకండ్ స్టేజ్ rhabditiform larva. సెకండ్ స్టేజ్ rhabditiform larva. సో వెరీ ఇంపార్టెంట్ అన్న, గుర్తుపెట్టుకోండి. సో ఆఫ్టర్ ద falling into the soil they are undergoing the development which is producing the first stage rhabditiform larva and this first stage rhabditiform larva is undergoing the first molting. So it is producing the second stage rhabditiform larva. Next the second stage rhabditiform larva edaithe undo this is believed to the infective stage of the parasite. So ఇది మనకి ఏదైతే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా మన బాడీలోనికి ఎంటర్ అవుతుంది. సో నౌ ఇట్ విల్ బి ఎంటర్స్ ఇంటూ ద న్యూ హోస్ట్. ఒక న్యూ హోస్ట్లోనికి మనకి ఎంటర్ అవుతుంది. అయితే న్యూ పర్సన్లోనికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది ఏ విధంగా ఎంటర్ అవుతుంది, సో కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా ఎంటర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇట్ విల్ రీచ్ ద వాటి యొక్క ఆ పర్సన్ యొక్క ఎలిమెంటరీ కెనాల్ ద్వారా ఇట్ విల్ రీచ్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. సో మనకి స్మాల్ ఇంటెస్టైన్లోకి రీచ్ అయింది, ఎందుకంటే వీటి యొక్క టార్గెట్ సైట్ కూడా స్మాల్ ఇంటెస్టైనే కాబట్టి. సో స్మాల్ ఇంటెస్టైన్లోకి ఎప్పుడైతే రీచ్ అయిందో ఇక్కడ రీచ్ అయిన తర్వాత వాటి యొక్క మమ్మిలేటెడ్ ఎగ్స్ అని చెప్పి ఏవైతే చెప్పుకున్నామో సో ఈ విధంగా మమ్మిలేటెడ్ ఎగ్స్ విచ్ ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ సెకండ్ స్టేజ్ rhabditiform larva అనేది నౌ వాట్ విల్ హ్యాపెన్స్ ఈజ్ దిస్ వన్ విల్ బి బ్రోకెన్. సో ఇక్కడ ఏదైతే షెల్ ఉందో ఈ షెల్ అనేది మనకి బ్రేక్ అయింది. షెల్ బ్రేక్ అవడం వల్ల మన డైజెస్టివ్ ఎంజైమ్స్ వల్ల ఏమైంది, ఈ సెకండ్ స్టేజ్ rhabditiform larva అనేది బయటకు రిలీజ్ అయింది. సెకండ్ స్టేజ్ rhabditiform larva అనేది కాసేపు అక్కడే డెవలప్మెంట్ అయ్యి నౌ ఇట్ విల్ స్టార్ట్స్ ద ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్ అని చెప్పి చెప్పుకుంటాము. ఆఫ్టర్ దిస్ ఇట్ విల్ స్టార్ట్స్ ద ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్. సో ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్లో ఇది ఎక్కడెక్కడికి రీచ్ అవుతుంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో ఫ్రమ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఇట్ విల్ రీచ్ టు ద లివర్. సో స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లివర్కి ఏ విధంగా వెళ్తుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. బిట్వీన్ ద లివర్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ ఏ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ విల్ బి దేర్, దే ఆర్ కాల్డ్ యాజ్ హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అని చెప్పేసి. సో త్రూ ద హెపాటిక్ పోర్టల్ వెయిన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద లివర్. త్రూ ద హెపాటిక్ పోర్టల్ వెయిన్ ద్వారా ఇది మనకి లివర్కి రీచ్ అయింది. అండ్ లివర్కి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తుందంటే ఫ్రమ్ ద లివర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద
హార్ట్. సో హార్ట్కి రీచ్ అవుతుంది. అండ్ లివర్ నుంచి హార్ట్కి ఏ విధంగా రీచ్ అవుతుంది అంటే లివర్ నుంచి హార్ట్కి ఏదైతే డిఆక్సినేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తున్నాయో సో దే ఆర్ ద ప్రీ క్యావల్ వెయిన్. సో ప్రీ క్యావల్ వెయిన్ ద్వారా లివర్ నుంచి హార్ట్కి రీచ్ అయింది. అండ్ ఆ తర్వాత మరి అక్కడే ఉందా అంటే లేదు, ఫ్రమ్ హార్ట్ నుంచి మళ్ళీ మనకి ఇది లంగ్స్కి వెళ్ళింది. లంగ్స్కి ఏ విధంగా వెళ్ళింది అని చూసుకున్నట్లయితే హార్ట్ నుంచి లంగ్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేసి మనకి పల్మనరీ ఆర్టరీ ద్వారా క్యారీ అయింది, త్రూ ద పల్మనరీ ఆర్టరీ. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దీని యొక్క జర్నీ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో స్టార్ట్ చేసి లివర్కి వెళ్ళి హార్ట్కి వెళ్ళి ఫైనల్గా లంగ్స్కి వెళ్ళింది. అండ్ ఇక్కడ లంగ్స్కి స్టేజ్ చేరిన తర్వాత ఇక్కడ ప్రొడ్యూస్ అయిన సెకండ్ స్టేజ్ ర్యాబిడిటీ ఫామ్ లార్వా ఏదైతే ఉందో నౌ ఇట్ విల్ అండర్ గో ద సెకండ్ మౌల్టింగ్. ఫస్ట్ మౌల్టింగ్ అనేది ఎక్కడ జరిగింది, అది సాయిల్లో ఉంటుండగానే అంటే ఆ హోస్ట్కి అవుట్ సైడ్ ద బాడీ అనేది జరిగింది. అండ్ తర్వాత మనకి సెకండ్ మౌల్టింగ్ జరగడం వల్ల నౌ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద థర్డ్ స్టేజ్. సో సెకండ్ మౌల్టింగ్ తర్వాత ఇది ఏం ప్రొడ్యూస్ చేసింది, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద థర్డ్ స్టేజ్. అండ్ థర్డ్ స్టేజ్ ర్యాబిడిటీ ఫామ్ లార్వా అనేది లంగ్స్ యొక్క ఎక్కడ రిలీజ్ అయిందంటే లంగ్స్ యొక్క ఆల్వియోలైలో ఎస్పెషల్గా మనకి రిలీజ్ అయింది. అండ్ మరి థర్డ్ స్టేజ్ ర్యాబిడిటీ ఫామ్ లార్వా నెక్స్ట్ ఏమైంది, ఇమ్మీడియట్లీ అది థర్డ్ మౌల్టింగ్ కూడా రీచ్ అయింది. సో నౌ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ద థర్డ్ మౌల్టింగ్ యాజ్ వెల్. సో థర్డ్ మౌల్టింగ్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఇది మనకి ఏం ప్రొడ్యూస్ చేసింది, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద ఫోర్త్ స్టేజ్ లార్వా అనేది ప్రొడ్యూస్ చేసింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే కోపులేషన్ జరిగిన తర్వాత మమ్మిలేటెడ్ ఎగ్స్ అనేవి రిలీజ్ అయినవి మనకి పెర్ డే 2 lakhs రిలీజ్ అయ్యాయి. అవి మనకి ఆ పర్సన్ యొక్క ఫీకల్ మ్యాటర్తో బయటకు వచ్చాయి, తర్వాత సాయిల్లో డిపాజిట్ అయ్యాయి అండ్ సాయిల్లో డెవలప్మెంట్ అయ్యి అవి ఫస్ట్ స్టేజ్ ర్యాబిడిటీ ఫామ్ లార్వాని ప్రొడ్యూస్ చేశాయి. అండ్ ఈ ఫస్ట్ స్టేజ్ ర్యాబిడిటీ ఫామ్ లార్వా అనేది అగైన్ ఫస్ట్ మౌల్టింగ్ అనేది జరిగింది. అండ్ ఫస్ట్ మౌల్టింగ్ జరిగిన తర్వాత సెకండ్ స్టేజ్ ర్యాబిడిటీ ఫామ్ లార్వా అనేది ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ వరకు ఎంటైర్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా సాయిల్లోనే జరిగింది. అండ్ ఇక్కడ నుంచి రిమైనింగ్ ఎంటైర్ డెవలప్మెంట్ అంతా కూడా హోస్ట్ ఆర్గానిజంలు అంటే హ్యూమన్ బాడీలో జరిగింది. సో ఎప్పుడైతే సెకండ్ స్టేజ్ ర్యాబిడిటీ ఫామ్ లార్వా అనేది బాడీలోకి ఎంటర్ అయిందో స్మాల్ ఇంటెస్టిన్లో వీటి యొక్క ఎగ్స్ అనేవి బ్రేక్ అయ్యి ఆ యొక్క సెకండ్ స్టేజ్ ర్యాబిడిటీ ఫామ్ అనేది రిలీజ్ అయింది. అండ్ నౌ ఇట్ ఈస్ స్టార్టింగ్ ద ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్. ఎక్స్ట్రా మీన్స్ అవుట్ సైడ్. సో ఇంటెస్టైన్ వీటి యొక్క టార్గెట్ సైడ్ అయినా కూడా ఇది రిమైనింగ్ అన్ని చూడాలని అనుకుంటుంది. సో అందుకోసమే దీన్ని ఏమన్నా ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్ అన్నాం. అండ్ ద పర్పస్ ఆఫ్ ద ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్ ఈజ్ టు ఇట్ విల్ ఫెసిలిటేట్స్ ద గ్రోత్ ఆఫ్ దిస్ ఫామ్. సో వాటి యొక్క గ్రోత్ని ఫెసిలిటేట్ చేసుకోవడం కోసం ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్ చూపిస్తున్నాయి. సో అందులో భాగంగా ఇవి ఏం చేస్తున్నాయి, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి హెపాటిక్ పోర్టల్ వెయిన్ ద్వారా లివర్కి, అండ్ లివర్ నుంచి ప్రీకావల్ వెయిన్ ద్వారా హార్ట్కి, అండ్ హార్ట్ నుంచి పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి, అండ్ లంగ్స్లో ఉండే ఆల్వియోలకి రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి ఫస్ట్ మనకి హ్యూమన్లో ఎన్నో మౌల్టింగ్ జరుగుతుంది, సెకండ్ మౌల్టింగ్ జరుగుతుంది. సో దట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద థర్డ్ స్టేజ్. అండ్ థర్డ్ స్టేజ్ ఇమీడియట్గా మళ్ళీ మనకి థర్డ్ మౌల్టింగ్ జరిగింది. సో ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద ఫోర్త్ స్టేజ్. అయితే ఇక్కడ మనకి ఏదైతే లంగ్స్లో మనకి ఫోర్త్ స్టేజ్ ర్యాబిడిటీ ఫామ్ లార్వా ప్రొడ్యూస్ అయిందో ఇది మళ్ళీ అగైన్ ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు స్మాల్ ఇంటెస్టైన్. సో ఆల్వియోలైలో ప్రొడ్యూస్ అయిన స్టేజ్ ఏదైతే ఉందో ఫోర్త్ స్టేజ్, నౌ ఆల్వియోలైలో ప్రొడ్యూస్ అయిన ఏదైతే ఫోర్త్ స్టేజ్ ఉందో నౌ ఇట్ విల్ కమ్ బ్యాక్స్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఇది మళ్ళీ మనకి స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చింది. సో ఏ విధంగా వచ్చిందని చెప్పి మనం పాత్వే చూసుకున్నట్లయితే ఆల్వియోలై నుంచి బ్రాంకైలోనికి వెళ్ళింది. అండ్ బ్రాంకై నుంచి ఇది మనకి ట్రేకియాలోనికి వెళ్ళింది. అండ్ ట్రేకియా నుంచి ఇట్ విల్ రీచ్ ద లారింగ్స్. అండ్ ఫ్రమ్ ద లారింగ్స్ ఇట్ విల్ రీచ్డ్ ఇన్ టు ద గ్లాటిస్. సో గ్లాటిస్ ఈజ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద లారింగ్స్ అని చెప్పుకుంటాం. మరి గ్లాటిస్ నుంచి ఇది ఎక్కడికి వెళ్ళిందంటే ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు ద ఫారింగ్స్ రీజియన్లోకి వెళ్ళింది. మరి ఫారింగ్స్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది అని చూసుకున్నట్లయితే ఫ్రమ్ ద ఫారింగ్స్ ఇట్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద ఈసోఫాగస్. అండ్ ఈసోఫాగస్ నుంచి అగైన్ ఇట్ ఈస్ రీచ్డ్ ఇన్ టు ద స్టమక్. అండ్ ఫ్రమ్ ద స్టమక్ అగైన్ ఇట్ ఈస్ కమ్ బ్యాక్స్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. సో వీటి యొక్క జర్నీ అనేది ఎక్కడైతే స్మాల్ ఇంటెస్టైన్లో స్టార్ట్ చేసిందో మళ్ళీ అదే టార్గెట్ సైట్కి వచ్చింది. వచ్చిన తర్వాత
Now it is showing the fourth molting to produce the final stage, and so that it is producing the 𝐁1. సో 𝐁1ని ఇక్కడ మళ్ళీ మనకి స్మాల్ ఇంటెస్టైన్లో ప్రొడ్యూస్ చేసింది. ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన స్మాల్ ఇంటెస్టైన్లో 𝐁1 ఏదైతే రిలీజ్ అయిందో విత్ ఇన్ 8 to 10 weeks టైం పీరియడ్లో now it is getting the sexual maturity. సో sexual maturity అంటే now this guy can produce the male and female gametes. సో sexual maturity వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ అవి కోపులేషన్ చేస్తున్నాయి, అవి మళ్ళీ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అండ్ అవి మళ్ళీ ఫీకల్ డిశ్చార్జ్ ద్వారా మళ్ళీ బయటకు వస్తున్నాయి, మళ్ళీ సాయిల్లోకి ఎంటర్ అవుతున్నాయి, మళ్ళీ సెకండ్ స్టేజ్ ర్యాబిడిటీ ఫామ్ లార్వాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో దే ఆర్ గోయింగ్ టు రిపీట్ దిస్ సైకిల్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ యొక్క లైఫ్ సైకిల్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ ఇన్ ఓన్లీ వన్ హోస్ట్. సో దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మోనోజెనెటిక్ హోస్ట్ అని చెప్పుకుంటాము. ఓకేనా? సో టోటల్గా వీటి యొక్క బాడీలో వీటి యొక్క లైఫ్ సైకిల్లో చూసుకున్నట్లయితే ఎన్ని మౌల్టింగ్స్ ఉన్నాయి సార్? ఫోర్త్ మౌల్టింగ్, థర్డ్ మౌల్టింగ్, సెకండ్ మౌల్టింగ్, అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ మౌల్టింగ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ మౌల్టింగ్స్ ఎన్ని ఉన్నాయి సార్ ఇన్ బాడీలో వీటి లైఫ్ సిస్టమ్ అంటే 4 ఉన్నాయి. 1, 2, 3 అండ్ 4. ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ మౌల్టింగ్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ మౌల్టింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద సాయిల్లో జరుగుతుంది. మరి సెకండ్ అండ్ థర్డ్ మౌల్టింగ్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి? దే ఆర్ అక్కరింగ్ ఇన్ ద ఆల్వియోలై. మరి ఫోర్త్ మౌల్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇట్ ఈస్ అక్కరింగ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో చాలా ఇంపార్టెంట్ మన గుర్తుపెట్టుకోవాలి మౌల్టింగ్స్ యొక్క లొకేషన్స్ ఎన్ని. సో ఫస్ట్ మౌల్టింగ్ విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద సెకండ్ స్టేజ్ ర్యాబిడిటీ ఫామ్ లార్వా అనేది సాయిల్లో జరుగుతుంది. సెకండ్ అండ్ థర్డ్ మౌల్టింగ్స్ అనేవి మనకి ఆల్వియోలై ఆఫ్ లంగ్స్లో జరుగుతున్నాయి, అండ్ ఫోర్త్ మౌల్టింగ్ అనేది మనకి స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. సో ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే వీటి యొక్క లైఫ్ హిస్టరీలో ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్ ఏదైతే చెప్పుకున్నామో వాట్ ఈస్ ద పర్పస్? ఇట్ ఈజ్ ఫెసిలిటేటింగ్ ద గ్రోత్. అయితే ఇక్కడ ఎగ్స్ అనేవి 2 lakhs అనేవి రిలీజ్ అయ్యాయి కదా సార్. ఇక్కడ ఈ రిలీజ్ అయిన మమ్మిలేటెడ్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మమ్మిలేటెడ్ ఎగ్స్ అనేవి మనకి చూసుకున్నట్లయితే ప్రోటీన్ కోటు, కైటనస్ షెల్, తర్వాత లిపిడ్ లేయర్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి యొక్క వయబిలిటీ ఎంత ఉంది అని చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద వయబిలిటీ ఆఫ్ మమ్మిలేటెడ్ ఎగ్స్ కానీ చూసుకున్నట్లయితే ఇది అరౌండ్ మనకి 6 years వరకు కూడా ఇవి లైవ్గానే ఉంటాయి. సో అక్కడ వాటికి కండిషన్స్ అనేవి ఫేవరబుల్గా ఉన్నట్లయితే దే విల్ వయబుల్ ఫర్ ఆల్మోస్ట్ 6 years. ఎందుకంటే దే ఆర్ ప్రొటెక్టెడ్ బై వన్ ప్రొటెక్టివ్ కవరింగ్. సో ప్రోటీన్ కోట్, సో chitinous cell and lipid layer, they are forming the very important structure. So they are providing the protection to the egg. సో అందుకోసమనే వీటి యొక్క ఎగ్స్ అనేవి 6 years వరకు కూడా లైవ్ కండిషన్లోనే ఉంటాయి. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ప్యాథోజెనిసిటీ. సో మనకు తెలుసు ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ ఈజ్ కాజింగ్ ద డిసీజ్ దట్ ఈస్ ద ఆస్కారియాసిస్ అని చెప్పుకుంటాము. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఆస్కారియాసిస్. నౌ వాట్ ఈస్ ద మోస్ట్ వల్నరబుల్ ఏజ్ గ్రూప్ అని చూసుకున్నట్లయితే దే ఆర్ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వ్ ఇన్ ద చిల్డ్రన్. అండ్ మరి ఆస్కారియాసిస్లో వాటి యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అని చూసుకున్నట్లయితే సో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ అనేది మైల్డ్ అంటే సో ఇన్ కేస్ ఆఫ్ మైల్డ్ ఇన్ఫెక్షన్ అంటే ద నెంబర్ ఆఫ్ వార్మ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే దెన్ ఇట్ ఈజ్ ఎసిమ్టమాటిక్. సో ఎసిమ్టమాటిక్ అంటే దేర్ విల్ బి నో అబ్జర్వబుల్ సిమ్టమ్స్. సో అంత సిమ్టమ్స్ అనేవి ఉండవు. ఒకవేళ హెవీ ఇన్ఫెక్షన్ కానీ అయినట్లయితే సో ఇన్ కేస్ ఆఫ్ హెవీ ఇన్ఫెక్షన్ మనకి అబ్డామినల్ పెయిన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అబ్డామినల్ పెయిన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ అబ్జర్వ్ ద స్టంటెడ్ గ్రోత్. సో చిల్డ్రన్స్లో గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. వై? బికాస్ దిస్ ఆస్కారియాసిస్ ఈజ్ టార్గెట్ సైట్ ఈస్ ద మనకి స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్లో మనకి ఇట్ ఈస్ ద మేజర్ సైట్ ఆఫ్ డైజెషన్. ఎందుకంటే ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, లిపిడ్స్ ఇవన్నీ కూడా మనకి స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. అండ్ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ ద
area where the digested food materials will be absorbed into the circulatory tract. So that's why ఇవి మనకి ఆ పాత్వేని మనకి డిస్టర్బ్ చేస్తున్నాయి కాబట్టి చిల్డ్రన్స్లో గ్రోత్ అనేది స్టంటెడ్గా ఉంటుంది. అండ్ వాటితో పాటుగా దే ఆర్ ప్రొడ్యూసింగ్ సర్టైన్ సబ్స్టాన్సెస్. సో ఈ ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ రిలీజ్ చేసే సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో మన యొక్క హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉందో దే ఆర్ సప్రెసింగ్ ఆర్ ఇన్హిబిటింగ్ ద హ్యూమన్ గ్రోత్ హార్మోన్. సో గ్రోత్ హార్మోన్ యొక్క యాక్టివిటీని దే ఆర్ డిక్రీజింగ్. సో అందువలన స్టంటెడ్ గ్రోత్ అంటే గ్రోత్ అనేది సరిగ్గా జరగదు. మరి ప్రొఫైల్ యాక్సిస్ అంటే ప్రివెంటివ్ మెథడ్స్ ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే సో ఫస్ట్ వన్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఫుడ్ అయినా లేకపోతే ఏదైనా తీసుకునేటప్పుడు ప్రాపర్గా హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోవాలి. సో వాష్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ, మనం ప్రాపర్గా హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, మనం ఏవైతే ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ తింటామో సో దే ఆల్సో షుడ్ బి వాష్డ్ ప్రాపర్లీ, అవి కూడా మనం ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత చూసుకున్నట్లయితే మనం ఏవైతే వాటర్ తీసుకుంటామో వీ షుడ్ హ్యావ్ టు టేక్ ద బాయిల్డ్ వాటర్. సో బాయిల్ చేసిన వాటర్ని మనం తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం యూజెస్ ఆఫ్ ద శానిటరీ టాయిలెట్, సో శానిటరీ టాయిలెట్స్ని మాత్రమే యూజ్ చేయాలి. సో దీస్ ఆర్ ద ప్రివెంటివ్ మెథడ్స్. సో దట్ ఇవి మనం ఫాలో అవడం వల్ల ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ యొక్క ఇన్ఫెక్షన్ అనేది రాకుండా మనం చూసుకోవచ్చు. సో ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ వీ హ్యావ్ ద నెక్స్ట్ pathogen, that is the Ochreria bancrofti. So the next one is the Ochreria bancrofti. Now this Ochreria bancrofti దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి అండ్ వీటి యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది అండ్ వీటి యొక్క లైఫ్ హిస్టరీ అనేది ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే ద ఫస్ట్ వన్ ఈజ్ ఇట్స్ సిస్టమాటిక్ పొజిషన్. మనందరికీ తెలుసు Ochreria bancrofti అనేది ఇట్ బిలాంగ్స్ టు మనకి చూసుకున్నట్లయితే కింగ్డమ్ ఎనిమేలియాలో ఏ ఫైలంలో వస్తుంది, ఇట్ కమ్స్ అండర్ ద ఫైలం నెమటోడా, కమ్స్ అండర్ ద ఫైలం నెమటోడా విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆస్కెల్మెంతస్. మనం ఆస్కెల్మెంతస్ అని చెప్పుకునే నెమటోడాలో వస్తున్నాయి. అండ్ వీటిని కామన్గా మనం చూసుకున్నట్లయితే వీటిని కామన్గా మనం ఏమని పిలుచుకుంటున్నాం, ఈ నెమటోడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ యాజ్ రౌండ్ వార్మ్స్. వై? బికాజ్ వాటిని హారిజాంటల్గా కట్ చేసినప్పుడు వాటి యొక్క బాడీ షేప్ అనేది సర్క్యులర్గా కనిపిస్తుంది కాబట్టి. మరి ఇవి నెమటోడాలో మనం చూసుకున్నట్లయితే టూ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఫాస్ట్ మీడియా అండ్ ఏ ఫాస్ట్ మీడియా అని చెప్పి. అందులో ఏ గ్రూప్లో వస్తున్నాయంటే దే ఆర్ కమ్స్ అండర్ ద fast media. Okay, so the systematic position is they comes under the phylum Nematoda, also called as Aschelminthes, which are commonly called as roundworms, and they comes under the class fast media అని చెప్పుకోవచ్చు. మరి వీటిని Ochreria bancrofti ని కామన్ నేమ్తో ఏమని పిలుచుకుంటామంటే ఇట్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ ఫైలేరియల్ వామ్. దీన్ని మనం ఫైలేరియల్ వామ్ అని చెప్పి పిలుచుకుంటాము. సో ఫైలేరియల్ వామ్ అని చెప్పి ఎందుకన్నాము, వై? బికాజ్ ఇట్ ఈస్ కాజింగ్ ద డిసీజ్ ఫైలేరియాసిస్. సో ఇది ఫైలేరియాసిస్ డిసీజ్ని కాజ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఫైలేరియల్ వామ్ అని చెప్పి అనుకున్నాం. అండ్ ది ఫైలేరియాసిస్ని మనం ఏమని పిలుచుకుంటాం, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలిఫెంటియాసిస్ అని చెప్పి చెప్పుకుంటాం. ఓకేనా? సో ఫైలేరియాసిస్ ఆర్ ఎలిఫెంటియాసిస్ని కాజ్ చేస్తుంది. అండ్ మరి వీటి యొక్క లైఫ్ సైకిల్ అనేది ఎన్ని హోస్ట్లో కంప్లీట్ చేస్తుంది అని చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ కంప్లీటింగ్ ఇట్స్ లైఫ్ సైకిల్ ఇన్ ద 2 hosts. సో అందుకోసమే దీని ఏమన్నా డైజెనెటిక్ అని చెప్పి చెప్పుకున్నాం. డై ఈజ్ నథింగ్ బట్ 2. సో మరి ప్రైమరీ హోస్ట్ సెకండరీ హోస్ట్ అని చెప్పి చెప్పుకుంటాం కదా సార్. మరి దీనికి ప్రైమరీ హోస్ట్ ఏంటి? ద ప్రైమరీ హోస్ట్ ఆఫ్ ద Ochreria bancrofti ద హ్యూమన్. సో మనకి మ్యాన్ ఈజ్ ద ప్రైమరీ హోస్ట్. మ్యాన్ అనేవాడిని ప్రైమరీ హోస్ట్ కింద ఎందుకు చెప్పాము, వై? బికాజ్ ద Ochreria bancrofti ఈజ్ కంప్లీటింగ్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ద మ్యాన్లో కాబట్టి అందుకోసమనే మ్యాన్ ఏమన్నా మనం ప్రైమరీ హోస్ట్ అని చెప్పుకున్నాము. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మరి సెకండరీ హోస్ట్ ఏంటి సార్? సెకండరీ హోస్ట్ ఈజ్ ద ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో. సో ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో అని మనం సెకండరీ హోస్ట్ అని చెప్పుకున్నాం. సో ప్రైమరీ హోస్ట్ మనం ఇంకో నేమ్తో ఏమని పిలుచుకోవచ్చు, ద ప్రైమరీ హోస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డెఫినిటివ్ హోస్ట్. దీన్నే మనం డెఫినిటివ్ హోస్ట్ అని కూడా పిలుచుకోవచ్చు. అండ్ ద సెకండరీ హోస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్మీడియట్ హోస్ట్. దీన్ని మనం
ఇంటర్మీడియట్ టోస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ ఈజ్ కాల్డ్ యాజ్ ద హిస్టోజోయిక్ ప్యాథోజన్. ద స్టడీ ఆఫ్ టిష్యూస్ ఈజ్ కాల్డ్ యాజ్ హిస్టాలజీ. అంటే దిస్ ఈజ్ లివింగ్ ఇన్ ద టిష్యూస్. ఓకేనా? సో ఇది మనకి టిష్యూస్ లోపల మనకి ఇది నివసిస్తుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద హిస్టోజోయిక్ ప్యాథోజన్ అని చెప్పుకుంటాం. మరి ఇందులో పర్టికులర్గా ఏ టిష్యూస్లో ఇది ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఎస్పెషల్గా లింఫాటిక్ సిస్టంలో మనం ఏదైతే చెప్పుకుంటామో లింఫ్ వెజల్స్లో ఇవి ఎప్పుడు కూడా రిసైడ్ అయి ఉంటాయి. సో దే విల్ స్టే ఇన్ ద లింఫ్ వెజల్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా? సో అందుకోసమనే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హిస్టోజోయిక్ ప్యాథోజన్ అని చెప్పుకుంటాం. మరి ఇందులో మరి హ్యూమన్ బీయింగ్స్కి ఇది ఇన్ఫెక్షన్ అయ్యేటప్పుడు ఏ స్టేజ్ అప్పుడు ఇన్ఫెక్షన్ అవుతుంది? ద ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఈజ్ ద థర్డ్ స్టేజ్ లార్వా. The one is the third stage larva అని చెప్పుకుంటాం. సో దిస్ థర్డ్ స్టేజ్ లార్వా ఈజ్ రిగార్డ్ యాజ్ ద ఇన్ఫెక్టివ్ స్టేజ్. అంటే మస్కిటో నుంచి మనకి హ్యూమన్ బీయింగ్స్కి ఇన్ఫెక్షన్ అయ్యేటప్పుడు థర్డ్ స్టేజ్ లార్వాలో జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ డైమార్ఫిక్. అంటే మనకి ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్లో చూసుకున్నట్లుగా మనం మేల్ ఇండివిజువల్ని ఫీమేల్ ఇండివిజువల్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఈ ఫీమేల్ క్యూలెక్స్ అనేది మనకి హ్యూమన్ ఒకరేరియా బ్యాంక్రాఫ్టీకి సెకండరీ హోస్ట్ కింద పనిచేస్తుంది అని చెప్పి ఎవరు చెప్పారు? సో మనం ఆల్రెడీ మలేరియాలో డిస్కస్ చేసుకున్నాం. దట్ ఈస్ ద సర్ ప్యాట్రిక్ మాన్సన్. సర్ ప్యాట్రిక్ మాన్సన్ is identified that the female culex mosquito is acts as a secondary host for the ఒకరేరియా బ్యాంక్రాఫ్ట్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరి వీటి యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది సార్ అని చూసుకున్నట్లయితే ఇటు స్ట్రక్చర్లో ఫస్ట్ దే ఆర్ షోయింగ్ ద సక్సెస్ సెపరేషన్. అంటే బై అబ్జర్వింగ్ ద ఎక్స్టర్నలీ యూ కెన్ టెల్ విచ్ ఈజ్ మేల్ ఇండివిజువల్ అండ్ విచ్ ఈజ్ ద ఫీమేల్ ఇండివిజువల్. అండ్ సక్సెస్ సెపరేషన్ అనేది ఉంది అండ్ సెక్షువల్ డైమార్ఫిజం కూడా ఉంది. సో సక్సెస్ సెపరేషన్ అంటే ఏంటి? సో ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ is present on the one individual and female reproductive system is present on the another individual. And బయట నుంచి మనం చూడగానే ఇది మేల్ ఇది ఫీమేల్ అని మనం చెప్పగలం కాబట్టి సెక్షువల్ డైమార్ఫిజం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ద బాడీ ఈజ్ లాంగ్, నారో అండ్ ఫిలిఫార్మ్. అండ్ మరి చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ క్రీమీ వైట్ కలర్లో ఉంటుంది. ఇదే కలర్లో ఉంటుందంటే క్రీమీ వైట్ కలర్లో ఉంటుంది. అండ్ వీటి యొక్క యాంటీరియర్ హ్యాండ్ చూసుకున్నట్లయితే వాటి బాడీలో ఇది సమ్వాట్ బల్జ్డ్గా ఉంటుంది. అండ్ పోస్టీరియర్ హ్యాండ్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ సమ్వాట్ పాయింటెడ్గా ఈ విధంగా ఉంటుంది. సో anterior hand will appears like somewhat bulged, whereas the posterior hand will appear somewhat pointed అని చెప్పుకోవచ్చు. సో anterior hand is somewhat blind and the posterior hand is having the tapering hand. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే వీటి యొక్క మరి మనకు చూసుకున్నట్లయితే ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్లో మనకి లిప్స్ అనేవి ఉంటాయి అని చెప్పుకుంటాం. బట్ మరి ఇక్కడ లిప్స్ అనేవి ఉంటాయా అంటే దేర్ ఈజ్ నో లిప్స్. అండ్ ఇక్కడ మనకి ఫీమేల్ అనేది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవో వివి ప్యారస్. ఓవి ప్యారస్ అంటే తెలుసు, వివి ప్యారస్ అంటే తెలుసు. మరి ఓవో వివి ప్యారస్ అంటే ఏంటి సార్? ఓవి ప్యారస్ అంటే ఏం చెప్పుకుంటాం? అక్కడ ఏవైతే మనకి ఆ మదర్ ఉందో ఆ మదర్ అనేవి మనకి ఎగ్స్ లే చేస్తాయి అండ్ ఆ ఎగ్స్ నుంచి బేబీస్ అనేవి బయటకు ప్రొడ్యూస్ అవుతాయి. అలా ఎగ్ లేయింగ్ ఆర్గానిజమ్స్ని మనం ఏమంటాం? ఓవి ప్యారస్ అంటాం. అలా కాకుండా డైరెక్ట్గా ఎగ్ పెట్టకుండా పిల్లలకి అనే వాటిని మనం ఏమంటాం? వివి ప్యారస్ అంటాం. మరి ఓవి వివి ప్యారస్ అంటే ఏమవుతుంది అంటే ఇందులో ఇవి ఎగ్స్ని పెడతాయి. ఆ ఎగ్స్ హ్యాచింగ్ అనేది అవుట్ సైడ్ ద మదర్ బాడీ అనేది జరగదు, ఇన్సైడ్ ద మదర్ బాడీ జరుగుతుంది. బట్ ఈ ప్రాసెస్లో ఆ మదర్ నుంచి ఏవైతే మనకి ఎగ్స్ ఉన్నాయో ఆ మదర్ నుంచి ఏవైతే మనకి యంగ్ వన్స్ ప్రొడ్యూస్ అవుతాయో దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ నరిష్మెంట్. వాటిలో నరిష్మెంట్ అనేది కంప్లీట్గా ఉండదు. సో సచ్ ఎ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఓవో వివి ప్యారస్ అని చెప్పుకుంటాం. మరి వీటిలో సెక్షువల్ డైమార్ఫిజం ఉంటుందని చెప్పారు కదా సార్. సెక్షువల్ డైమార్ఫిజం ఉంటుందని ఏ విధంగా చెప్పగలమని చూసుకున్నట్లయితే ఇందులో మేల్ ఇండివిజువల్ అండ్ ఫీమేల్ ఇండివిజువల్ చూసుకున్నట్లయితే మేల్ ఇండివిజువల్ ఈజ్ హ్యావింగ్ ద కర్వ్డ్ పోస్టీరియర్ అండ్ వీటిలో పోస్టీరియర్ అండ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం? టైల్ అంటాం. సో హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద సమ్వాట్ కర్వ్డ్ టైల్. మరి ఇందులో ఫీమేల్లో చూసుకున్నట్లయితే ద టైల్ ఈజ్ స్ట్రైట్ టైల్. సో ఇందులో మనకి టైల్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మేల్లో మనకి ఇక్కడ ఒక కోప్లేటరీ పోర్ అనేది చూడొచ్చు. అండ్ ఈ పోర్ దగ్గర నుంచి మనకి చూసుకున్నట్లయితే రెండు
పీనియల్ స్పిక్యూల్స్ అనేవి మనం ఆరిజినేట్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. సో పీనియల్ స్పిక్యూల్స్ అనేవి 2 ఉన్నాయి. సో 2 పీనియల్ స్పిక్యూల్స్, వాటిని మనం ఏమంటాం కోపిలేటరీ స్పిక్యూల్స్ ఆర్ పీనియల్ సీట్ అని కూడా చెప్పుకుంటాము. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్లో అక్కడ వచ్చే 2 పీనియల్ సీటే కూడా దే ఆర్ ఈక్వల్ సైజ్డ్. బట్ ఇక్కడ ఒకరేరియా బ్యాంక్రాఫ్టీలో వచ్చిన పీనియల్ స్పిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కైటనస్గానే ఉన్నాయి, బట్ దే ఆర్ అన్ఈక్వల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్లో అయితే అవి మనకి కైటనస్గా ఉన్నాయి అండ్ ఈక్వల్ సైజ్డ్గా ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు ఒకరేరియా బ్యాంక్రాఫ్టీలోకి వచ్చేసరికి దే ఆర్ కైటనస్ అండ్ దే ఆర్ అన్ఈక్వల్. మరి వీటి యొక్క ఫంక్షన్ ఏంటి సార్? వీటి దేనికోసం యూజ్ అవుతాయి? ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ స్పర్మ్స్. సో వాటికి రిప్రొడక్షన్ జరిగేటప్పుడు కోపులేషన్ ప్రాసెస్లో స్పర్మ్స్ని మేల్ ఇండివిజువల్ నుండి ఫీమేల్ ఇండివిజువల్కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ అవుతాయి. అండ్ వీటిలో చూసుకున్నట్లయితే ఉల్వా ఆర్ ఫీమేల్ జెనిటల్ పోర్ అని చెప్పుకుంటాం. సో దిస్ ఫీమేల్ జెనిటల్ పోర్ సేమ్ ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్లో మాదిరిగానే ఇక్కడ కూడా 1/3 ఆఫ్ ద బాడీ లెంత్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ డివైడింగ్ ద బాడీ ఇంటూ 1/3 ఆన్ ద anterior side and 2/3 ఆన్ ద posterior and side అని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆల్ ద స్ట్రక్చర్స్ ఆర్ ప్రెజెంట్ and that's why we can identify which is the male and which is the female. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మరి వీటిలో లైఫ్ హిస్టరీ అనేది ఏ విధంగా ఉంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వీటి యొక్క టార్గెట్ సైట్ ఏంటి? దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద లింఫ్ వెజల్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేల్ ఇండివిజువల్ అండ్ ఫీమేల్ ఇండివిజువల్ దే బోత్ ఆర్ లివింగ్ ఇన్ ద లింఫాటిక్ వెజల్స్. మరి ఈ లింఫాటిక్ వెజల్స్లో ఏవైతే ఉన్నాయో సో నౌ దే ఆర్ డూయింగ్ ద కోపులేషన్. సో ఆఫ్టర్ మేటింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో ఆఫ్టర్ మేటింగ్ ఇక్కడ ఫీమేల్ ఇండివిజువల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిలీజింగ్ సమ్ లార్వా. సో ద ఫీమేల్ ఈజ్ రిలీజింగ్ సమ్ లార్వా. దే ఆర్ కాల్డ్ యాజ్ మైక్రోఫైలేరియా లార్వా. వీటిని మనం ఏమంటామంటే మైక్రోఫైలేరియా లార్వా అని చెప్పి చెప్పుకుంటాము. అయితే ఈ మైక్రోఫైలేరియా లార్వా ఏదైతే ఉన్నాయో ఈ మైక్రోఫైలేరియా లార్వా యొక్క బాడీ చుట్టూతో కూడా ఒక షీత్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో సమ్ క్యూటిక్యులర్ షీత్ అనేది ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అందుకోసమనే దీన్ని మనం ఏమన్నాం? దీన్ని మనం షీత్డ్ మైక్రోఫైలేరియా లార్వా అని చెప్పి చెప్పుకున్నాము. సో ఆఫ్టర్ ద కోపులేషన్ ఇన్ ద లింఫాటిక్ వెజల్స్ ద ఫీమేల్ ఇండివిజువల్ ఈజ్ రిలీజింగ్ ద మైక్రోఫైలేరియా లార్వా అండ్ దీస్ మైక్రోఫైలేరియా లార్వా ఆర్ హ్యావింగ్ ద షీత్ అరౌండ్ ఇట్. సమ్ క్యూటిక్యులర్ షీత్ అనేది ఉంటుంది. సో దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ షీత్డ్ మైక్రోఫైలేరియా లార్వా అని చెప్పి చెప్పుకుంటాము. అయితే ఈ షీత్డ్ మైక్రోఫైలేరియా లార్వా గురించి చూసుకున్నట్లయితే వాటి యొక్క బాడీ లెంత్ ఏ విధంగా ఉంటుందంటే ఇట్ ఈస్ అరౌండ్ 0.2 to 0.3 మైక్రోమీటర్. సో ఇది మనకి 0.2 to 0.3 మిల్లీమీటర్స్ లెంత్ అనేది ఉంటుంది. అండ్ వీటిలో ఉండే షీత్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ బిలీవ్డ్ టు బి ద మోడిఫైడ్ షెల్ అని చెప్పుకుంటాం. అండ్ తర్వాత మరి చూసుకున్నట్లయితే వీటిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ చూసుకున్నట్లయితే దట్ ఈస్ ద నాక్టర్నల్ పీరియాడిసిటీ అని చెప్పుకుంటాము. సో పీరియాడిసిటీ అంటే ఏంటి సార్? మెయింటైనింగ్ ద ప్రాపర్ టైమింగ్. సో వీటికి ఒక టైం టేబుల్ లాంటిదే ఉంటుంది అనమాట. సో వీటికి టైం టేబుల్ ఉండడం ఏంటి సార్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ షీత్డ్ మైక్రోఫైలేరియా లార్వా ఏవైతే ఉన్నాయో డ్యూరింగ్ ద డే టైం. సో డే టైం చూసుకున్నట్లయితే ఆ పేషెంట్ యొక్క లెగ్స్ కానీ ఆ పేషెంట్ యొక్క హ్యాండ్స్ కానీ చూసుకున్నట్లయితే ఆ పేషెంట్ యొక్క లెగ్స్ యొక్క డీపర్ బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ ఇట్ ఈస్ ద ఫుట్ ఆఫ్ దట్ పర్సన్. సో ఈ పర్సన్ యొక్క బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో సో డే టైం అంతా కూడా ఇవి లోపల మనకి డీపర్ బ్లడ్ వెజల్స్లో ఉంటాయి. మరి నైట్ టైం వచ్చేసరికి ఏమవుతున్నాయి సార్ అంటే నైట్ టైం వచ్చేసరికి ఇవి మనకి పెరిఫరల్ బ్లడ్ సర్క్యులేషన్లోకి వస్తున్నాయి. అంటే ఏమవుతున్నాయి? డే టైం ఏమొచ్చేసి లోపల బాగా డీప్ ఇన్సైడ్గా ఉండే బ్లడ్ వెజల్స్లో స్టే చేస్తున్నాయి. అండ్ నైట్ టైం వచ్చేసరికి జస్ట్ స్కిన్కి కింద వరకు ఉండే వరకు ఆ పెరిఫరల్ బ్లడ్ సర్క్యులేషన్లోకి వస్తున్నాయి. సో దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్ దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ యాజ్ నాక్టర్నల్ పీరియాడిసిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో డ్యూరింగ్ ద డే టైమ్ they will be going into the deeper parts of the circulation. So deeper blood vessels లోకి వెళ్తున్నాయి. అండ్ నైట్ టైం they are coming to the peripheral blood circulation.
అండ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ నాక్టర్నల్ పీరియాడిసిటీ. మరి నైట్ టైం అంటే ఏ టైంలో వస్తాయి సార్ అని చూసుకున్నట్లయితే అరౌండ్ 10 PM నుంచి అండ్ మార్నింగ్ 4 AM వరకు ఈ టైం పీరియడ్లో ఈ లార్వా అనేది పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్లో వస్తున్నాయి. మరి నాక్టర్నల్ పీరియాడిసిటీ చేయడం వల్ల వాటికి ఏమైనా యూజ్ ఉందంటే ఉంది. ఎందుకంటే మనకి మస్కిటోస్ అనే వాటికి ఇవి చాలా ఈజీగా ఎంటర్ అవ్వగలవు. సో దట్ ఇవి దే క్యాన్ కంటిన్యూ దేర్ ఫర్దర్ లైఫ్ అని చెప్పి నౌ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ నైట్ టైం ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్టెడ్ పేషెంట్ ఉన్నారో ఆ ఇన్ఫెక్టెడ్ పేషెంట్ని నైట్ టైం ఈ నాక్టర్నల్ పీరియాడిసిటీ చూపించేటప్పుడు ఒకవేళ ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో కానీ బైట్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతున్నాయి, ఆ ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో యొక్క లేబియం ద్వారా ఇవి వాటి యొక్క ఎలిమెంటరీ కెనాల్లోనికి ఎంటర్ అవుతున్నాయి. వెనెవర్ ద ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో బైట్స్ దట్ ఇన్ఫెక్టెడ్ పర్సన్, అప్పుడు ఏమవుతున్నాయి, సో ఇక్కడ ఏవైతే మనకి శీత్ మైక్రోఫైలేరియా లార్వా ఉన్నాయో దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మస్కిటో త్రూ ద లేబియం ఆఫ్ మస్కిటో అని చెప్పుకుంటాము. సో దే ఆర్ ఎంటరింగ్. సో నౌ ద షీత్డ్ మైక్రోఫైలేరియా లార్వా ఏవైతే ఉన్నాయో దే ఆర్ enters the midgut of mosquito. ఆ మస్కిటో యొక్క ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో యొక్క మిడ్గట్లోనికి ఎంటర్ అవుతున్నాయి. మిడ్గట్లోనికి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతున్నాయి, షీత్ మైక్రోఫైలేరియా లార్వా అని చెప్పుకున్నాం కదా, మరి వాటి చుట్టూ ఒక షీత్ అనేది ఉంది కదా. నౌ దిస్ షీత్ విల్ బి లాస్ట్. సో వాటి యొక్క షీత్ విల్ బి లాస్ట్. సో అవి షీత్ లాస్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏమంటాము, నౌ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్-షీత్డ్ మైక్రోఫైలేరియా లార్వా. దే ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్-షీత్డ్ మైక్రోఫైలేరియా లార్వా అని చెప్పుకుంటాము. అయితే ఇక్కడ ఏవైతే మనకి ఎక్స్-షీత్డ్ మైక్రోఫైలేరియా లార్వా అనేవి ప్రొడ్యూస్ అయ్యాయో, నా ఇవి ఏదైతే మనకి అరౌండ్ సమ్ 2 to 6 అవర్స్లోగా ఇవి వీటి యొక్క షీత్ను లాస్ అవుతాయి. అండ్ లాస్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే షీత్ను లాస్ అయిన ఎక్స్-షీత్డ్ మైక్రోఫైలేరియా లార్వా అనేది ప్రొడ్యూస్ అయ్యాయో, నా వీటి యొక్క మస్కిటో యొక్క గట్ అనేది చీల్చుకుంటూ నౌ దే విల్ ఎంటర్ ఇంటు ద హీమోసీల్. సో ఫ్రమ్ ద గట్ నౌ దీస్ విల్ రీచ్ టు ద హీమోసీల్ ఆఫ్ ద మస్కిటో. మస్కిటో యొక్క హీమోసీల్లోనికి ఎంటర్ అవుతున్నాయి. హీమోసీల్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఫ్రమ్ దేర్ నౌ దే ఆర్ గోయింగ్ టు ద థొరాసిక్ మజిల్స్. నౌ దే ఆర్ గోయింగ్ టు ద థొరాసిక్ మజిల్స్ అని చెప్పుకుంటాము. సో థొరాసిక్ మజిల్స్కి వెళ్ళిన తర్వాత ఏమవుతున్నాయి, నౌ దిస్ ఎక్స్-షీత్డ్ మైక్రోఫైలేరియా లార్వా దే విల్ బి changed into the sausage shaped larva అని చెప్పుకుంటాం. నౌ దే ఆర్ ఫార్మింగ్ ద ఏ sausage shaped larva. ఓకేనా. అయితే ఇక్కడ sausage shaped larva ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ స్టేజ్ లార్వా అని చెప్పుకుంటాము. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ స్టేజ్ లార్వా ఆర్ సాసేజ్ షేప్డ్ లార్వా. మరి మనకు డౌట్ అడగచ్చు, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఎక్స్-షీత్ మైక్రోఫైలేరియా లార్వాని మనం ఫస్ట్ స్టేజ్ అని చెప్పి పిలుచుకోవచ్చు కదా సార్, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన సాసేజ్ షేప్డ్ లార్వాని ఎందుకు పిలిచాము అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్-షీత్ మైక్రోఫైలేరియా లార్వా ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ నాన్ ఫీడింగ్ లార్వా. ఇది మనకు అక్కడ ఎటువంటి ఫీడింగ్ కూడా చెయ్యట్లేదు. సో అందుకోసమనే దీన్ని ఫస్ట్ స్టేజ్ అని చెప్పి మనం పిలవట్లేదు. సాసేజ్ షేప్డ్ లార్వాని మాత్రమే ఫస్ట్ స్టేజ్ అని చెప్పి పిలుచుకున్నాం. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ ఫీడింగ్ లార్వా. ఇది మనకి హోస్ట్ బాడీలో ఫీడింగ్ అనేది చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన సాసేజ్ షేప్డ్ లార్వా ఆర్ ఫస్ట్ షేప్డ్ లార్వా ఏదైతే ఉందో నౌ ఈజ్ అండర్ గోయింగ్ ద ఫస్ట్ మౌల్టింగ్. సో ఇది మనకి ఫస్ట్ మౌల్టింగ్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మౌల్టింగ్ జరగడం వల్ల మరి ఇక్కడ ప్రొడ్యూస్ అయిన లార్వాని ఏమంటారు అంటే సో నౌ ఇట్ ఈస్ ఫార్మింగ్ ద సెకండ్ స్టేజ్ లార్వా. సో ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద సెకండ్ స్టేజ్ లార్వా. మరి ఇక్కడ ప్రొడ్యూస్ అయిన సెకండ్ స్టేజ్ లార్వా ఏదైతే ఉందో నౌ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ద సెకండ్ మౌల్టింగ్. ఇది వెంటనే మనకి సెకండ్ మౌల్టింగ్ కూడా జరుగుతుంది. అండ్ సెకండ్ మౌల్టింగ్ జరిగిన తర్వాత మరి ఇక్కడ ఫామ్ అయిన లార్వాని ఏమంటాము
నౌ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ థర్డ్ స్టేజ్ లార్వా అని చెప్పుకుంటాము. సింపుల్ అన్న, థొరాసిక్ మజిల్స్కి వెళ్ళింది, అక్కడ సాసేజ్ షేప్ లార్వా ఫస్ట్ స్టేజ్ లార్వా కింద కన్వర్ట్ అయింది. అక్కడ మనకి ఫస్ట్ మౌల్డింగ్ జరగడం వల్ల సెకండ్ స్టేజ్ లార్వా ప్రొడ్యూస్ అయింది, అండ్ సెకండ్ మౌల్డింగ్ జరగడం వల్ల మనకి థర్డ్ స్టేజ్ లార్వా అనేది ప్రొడ్యూస్ అయింది. అండ్ మరి దీనికి అది ఎంత టైం పీరియడ్ తీసుకుంటుంది అంటే అరౌండ్ సమ్ 10 to ఒక 18 days టైం పీరియడ్ అనేది తీసుకుంటుంది ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ మౌల్టింగ్స్ అనేవి జరగడం కోసం. అండ్ నౌ ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ అయిన థర్డ్ స్టేజ్ లార్వా ఏదైతే ఉందో ఈ థర్డ్ స్టేజ్ లార్వా అనేది ఇక్కడ మనకి రెడీగా ఉంది. అండ్ ఎప్పుడైతే ఈ ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో అనేది ఒక న్యూ పర్సన్ని విచ్ ఇస్ ఏ హెల్దీ పర్సన్ మనకి బైట్ చేస్తుందో అండ్ అప్పుడు మళ్ళీ ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో నుంచి ఆ హెల్దీ పర్సన్కి అవి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే మళ్ళీ ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో ఏదైతే ఉందో వెన్ ఎవర్ ఇట్ విల్ బైట్స్ ఏ హెల్దీ మ్యాన్, సో ఆ హెల్దీ పర్సన్లోనికి ఇవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో ఇక్కడ వచ్చిన థర్డ్ స్టేజ్ లార్వా. మరి ఈ థర్డ్ స్టేజ్ లార్వా అనేది హ్యూమన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత అవి ఏం చేస్తున్నాయి సార్, వాటిలో ఎటువంటి మౌల్టింగ్స్ అనేవి జరుగుతున్నాయో జరగట్లేదా? ఇక్కడ కూడా మౌల్టింగ్స్ జరుగుతున్నాయి. నౌ దే ఆర్ అండర్ గోయింగ్ ద థర్డ్ మౌల్టింగ్. సో వాటిలో థర్డ్ మౌల్టింగ్ అనేది జరగడం వల్ల మనకి ఫోర్త్ స్టేజ్ లార్వా అనేది ప్రొడ్యూస్ అయింది. అండ్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఫోర్త్ స్టేజ్ లార్వా అనేది అగైన్ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ద అనదర్ మౌల్టింగ్, దట్ ఈస్ ద ఫోర్త్ మౌల్టింగ్. అండ్ ఈ ఫోర్త్ మౌల్టింగ్ జరగడం వల్ల మనకి యంగ్ వన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. సో ఈ యంగ్ వన్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే అరౌండ్ ఒక 5 నుంచి ఒక 18 months టైం పీరియడ్ తీసుకొని ఈలోగా దే ఆర్ గెటింగ్ ద సెక్షువల్ మెచ్యూరిటీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో విత్ ఇన్ 5 to 18 months they are getting the sexual maturity. So this is what the life cycle of Oceraria bancrofti. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లింఫ్ వెజల్స్లో మనకి అడల్ట్స్ ఏవైతే ఉన్నాయో మేల్ అండ్ ఫీమేల్ అనేవి రెండు కూడా ఒకదాంతో ఒకటి మిక్స్ అయి ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ ద కోపులేషన్ ద ఫీమేల్ ఇండివిజువల్ ఈజ్ రిలీజింగ్ ద 1 అక్షిత్ర మైక్రోఫైలేరియా లార్వా. అండ్ ఈ లార్వా అనేది 0.2 to 0.3 millimeter సైజ్ ఉంటున్నాయి. అండ్ దే ఆర్ హ్యావింగ్ ద 1 shell అండ్ దే ఆర్ షోయింగ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాక్టర్నల్ పీరియాడిసిటీ. అంటే డ్యూరింగ్ ద డే టైమ్ దే ఆర్ రిసైడింగ్ ఇన్సైడ్ ద బ్లడ్ వెజల్స్ అండ్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ దే ఆర్ కమింగ్ అవుట్ అండ్ దే వర్ going to the peripheral blood circulation చెప్పుకోవచ్చు. అండ్ వెన్ ఎవర్ ద ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో బైట్స్ 1 ఇన్ఫెక్టెడ్ పర్సన్, ఇవి మనకి ఆ మస్కిటో యొక్క మిడ్గట్లోనికి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మనకి వాటి యొక్క షీత్ అనేది లాస్ అయిన తర్వాత ఒక ఒక ఎక్సిత్ర మైక్రోఫైలేరియా లార్వాస్ ఫామ్ చేసాయి. అండ్ ఆ తర్వాత వాటి యొక్క థొరాసిక్ మజిల్స్లోకి ఎంటర్ అయిన తర్వాత నౌ దే ఆర్ ఫార్మింగ్ ద సాసేజ్ షేప్ లార్వా ఆర్ ఫస్ట్ స్టేజ్ లార్వా అని చెప్పుకుంటాం. అండ్ నౌ దిస్ ఈజ్ అండర్ గోయింగ్ ద 2 మౌల్టింగ్స్ 1 and 2 అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద థర్డ్ స్టేజ్ లార్వా అనేది ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేసిందో ఇప్పుడు మనకి ఈ ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో అనేది ఒకవేళ వేరే హెల్దీ పర్సన్ బైట్ చేసినట్లయితే ఆ పర్సన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పర్సన్ యొక్క లింఫ్ వెజల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇది అండర్ గోయింగ్ ద థర్డ్ అండ్ ఫోర్త్ మౌల్టింగ్స్ టు ప్రొడ్యూస్ ద యంగ్ వన్స్ ఆర్ జోనైల్స్ అని చెప్పుకుంటాము. అండ్ దీనికోసం ఇట్ విల్ టేక్స్ ద 5 to 18 months ఆఫ్ ద టైం పీరియడ్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే శీత్ర మైక్రోఫైలేరియా లార్వా ఉంది కదా సార్, మరి శీత్ర మైక్రోఫైలేరియా లార్వా యొక్క వయబిలిటీ అనేది ఎన్నాళ్ళు ఉంటుంది? సో వాట్ ఈస్ ద వయబిలిటీ అంటే ఎన్ని రోజుల్లోగా అవి ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటోని రీచ్ అవ్వాలంటే ఇట్ ఈజ్ విత్ ఇన్ ద 70 days. 70 daysలోగా అవి మనకి రీచ్ అయినట్లయితే ఓకే, లేదంటే దట్ శీత్ర మైక్రోఫైలేరియా లార్వా ఆర్ లూజింగ్ దర్ విజిబిలిటీ. సో దాట్స్ వై దే ఆర్ గోయింగ్ టు డై అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి వీటి యొక్క ప్యాథోజెనిసిటీ చూసుకున్నట్లయితే మనం ఈ డిసీజ్ని కామన్గా మనం బోధకాలు అని చెప్పి తెలుగులో చెప్పుకుంటాం. సో ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేది అంత హెవీగా లేదు, జస్ట్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ ద లైట్ ఇన్ఫెక్షన్ అని చూసుకున్నట్లయితే ఇన్ సచ్ కేసెస్ ద పర్సన్ ఈజ్ గెటింగ్ ద ఫీవర్, అంటే బాడీ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా పెరగడం, హెడేక్గా ఫీల్ అవ్వడం అండ్ అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ ఒక మెంటల్లీ డిస్టర్బ్డ్గా ఫీల్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కొన్ని సివియర్ కండిషన్స్లో ఏమవుతున్నాయంటే ఆ పర్సన్ యొక్క లింఫ్ వెజల్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ అంటే వాచిపోవడం కానీ లేదంటే ఆ పర్సన్ యొక్క లింఫ్ గ్లాండ్స్ అనేవి మనకి ఇన్ఫ్లమేషన్ అవ్వడం జరుగుతున్నాయి. సో ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లింఫ్ వెజల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ lymphadenopathy
జైటిస్. దీన్ని మనం ఏంటంటే లింఫాంజైటిస్ అని చెప్పుకుంటాము. అలా కాకుండా ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లింఫ్ గ్లాండ్స్ ఈస్ కాల్డ్ యాజ్ లింఫాడెంటిస్. సో ఇక్కడ మనకి టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అన్న. మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ అడగొచ్చు. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లింఫ్ వెజల్స్ లింఫాంజైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లింఫ్ గ్లాండ్స్ లింఫాడెంటిస్. ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేది చాలా హెవీగా ఉంది అనుకున్నట్లయితే ఇన్ దట్ కేసెస్ లింఫ్ గ్లాండ్స్ అండ్ లింఫ్ వెజల్స్ అనేవి స్వెల్లింగ్ అవుతున్నాయి. హియర్ ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్లమేషన్, ఇట్ ఈస్ ద స్వెల్లింగ్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ లింఫోడిమా. దీన్ని మనం ఏమంటామంటే లింఫోడిమా అని చెప్పుకుంటాము. ఓకేనా. నెక్స్ట్ అయితే ఈ లింఫెడమా అనేది మనకి ఏ విధంగా జరుగుతుందో చూసుకున్నట్లయితే అక్కడ పర్టికులర్గా లింఫ్ వెజల్స్ అండ్ లింఫ్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి చాలా నెంబర్ ఆఫ్ వార్మ్స్ అనేవి చనిపోతాయి. సో బికాస్ ఆఫ్ దిస్ డెడ్ వార్మ్స్ అక్కడ మనకి ఒక బ్లాకేజ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ది స్వెల్లింగ్ ఈజ్ డన్ బై ద బ్లాకేజ్ ఆఫ్ ద డెడ్ వార్మ్స్. మరి ఇవి ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ ద లిమ్స్, అంటే మనకి కాళ్ళు చేతుల యొక్క ఎక్స్ట్రీమిటీస్లో ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. లేదంటే మేల్స్లో చూసుకున్నట్లయితే స్క్రోటల్ శాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్రోటల్ శాక్స్లో ఈ విధమైన ఫినామినా జరగచ్చు. అండ్ ఒకవేళ పేషెంట్ అనే వాళ్ళు ఫీమేల్ అయినట్లయితే వాళ్ళ యొక్క మ్యామరీ గ్లాండ్స్లో ఈ విధమైన మనం క్యారెక్టర్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ సివియర్గా కండిషన్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే ఆ పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేల్ కానీ ఫీమేల్ కానీ వాళ్ళు స్వెట్ గ్లాండ్స్ అనేవి కంప్లీట్గా డిసింటిగ్రేట్ అయిపోతాయి. అండ్ అట్ ద సేమ్ టైం స్కిన్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ద స్కిన్ ఆఫ్ ద పేషెంట్ ఆల్సో విల్ బికమ్ వెరీ మచ్ రఫ్ అండ్ దట్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ యాజ్, దీన్నే మనం ఏమంటాం, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలిఫెంటయాసిస్ అని చెప్పుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలిఫెంటయాసిస్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి వాట్ ఈస్ ద ప్రొఫైలాక్సిస్? ప్రొఫైలాక్సిస్ ఈజ్ సేమ్ యాజ్ లైక్ యాజ్ దట్ ఆఫ్ ద ప్లాస్మోడియం వైవాక్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే వీ షుడ్ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, we should have to protect ourselves from the mosquito bite. సో మస్కిటోస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. సో దానికోసం we can use the mosquito repellents. సో మస్కిటో రిపెల్లెంట్స్ని మనం యూజ్ చేయొచ్చు. లేదంటే వీ కెన్ యూజ్ ద మస్కిటో నెట్స్, మనం మస్కిటో నెట్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా మనం ఏం చేయొచ్చు, అక్కడ ప్లాస్మోడియం వైవాక్స్లో చూసుకున్నట్లయితే మనం రెండు కెమికల్స్ గురించి చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డిడిటి అండ్ బిహెచ్సి. ఈ రెండు కూడా దీస్ టూ ఆర్ ఇన్సెక్టిసైడ్స్. ఈ రెండు కూడా ఇన్సెక్టిసైడ్ కెమికల్స్ అని చెప్పుకుంటాము. సో దే విల్ కిల్ ద ఇన్సెక్ట్స్. అయినప్పటికీ కూడా ప్రజెంట్ డేస్లో దే వర్ బ్యాన్డ్, అవి వారికి బ్యాన్ చేశారు. వై? బికాజ్ దే ఆర్ కాజింగ్ ద బయోమాగ్నిఫికేషన్. సో బయోమాగ్నిఫికేషన్ కాజ్ చేస్తున్నాయి కాబట్టి సో నౌ దే వర్ బ్యాన్డ్ అని చెప్పుకోవచ్చు. మరి ప్రజెంట్ డేస్లో ఏం చేస్తున్నామంటే వీఆర్ ఫాలోయింగ్ ద బయలాజికల్ మెథడ్స్. మరి బయలాజికల్ మెథడ్స్లో మనం ఏం చేస్తున్నాం సార్ అని చూసుకున్నట్లయితే వీ కెన్ యూజ్ ద లార్వివోరస్ ఫిషెస్. వీ కెన్ యూజ్ ద లార్వివోరస్ ఫిషెస్. అంటే ఈ మస్కిటో యొక్క లార్వా ఏవైతే ఉన్నాయో వాటిని తినే ఫిషెస్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు లేక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ద గాంబూజియా ఫిషెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ వాటితో పాటుగా సమ్ ఆఫ్ ద ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ని కూడా మనం గ్రో చేసుకోవచ్చు. సో ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ని కూడా గ్రో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారు, దట్ ఈస్ ద యుట్రిక్లేరియా. యుట్రిక్లేరియా ప్లాంట్ అనేది మనం మన సరౌండింగ్ ఏరియాస్లో గ్రో చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడైతే స్టెగ్నెంట్ వాటర్ ఉంటుందో ఆ స్టెగ్నెంట్ వాటర్ ఉండే ఏరియాస్లో కిరోసిన్ కానీ లేదంటే పైరెత్రమ్ ఆయిల్ కానీ మనం స్ప్రెడ్ చేసినట్లయితే, అది జల్లినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ లార్వా అనేది డెవలప్ అవ్వవు. సో ఆటోమేటిక్గా మనం ఈ క్యూలెక్స్ మస్కిటో యొక్క పాపులేషన్ కంట్రోల్ చేయగలిగినట్లయితే ఆటోమేటిక్గా మనం ఒకరేరియా బ్యాంక్రాఫ్టీని అండ్ అట్ ద సేమ్ టైం మలేరియాని కూడా మనం కంట్రోల్ చేయగలం. అండ్ దిస్ ఈస్ ద prophylaxis for the Wuchereria bancrofti and it is the same as for the Plasmodium vivax. So Plasmodium vivax చేసినట్లే. ఎందుకంటే why? Because both
ఆర్ కాజ్డ్ బికాస్ ఆఫ్ ద మస్కిటో బైట్. సో మనకి మలేరియా చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ కాజింగ్ టు బికాస్ ఆఫ్ ద బైట్ ఆఫ్ ఫీమేల్ అనాఫ్లస్ మస్కిటో. అండ్ ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ మనకి ఎలిఫెంటియాసిస్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ కాజింగ్ బికాస్ ఆఫ్ ద ఫీమేల్ క్యూలాక్స్ మస్కిటో అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద టీడీఏ అబ్యూస్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక న్యూస్ పేపర్ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అసలు టీడీఏ అబ్యూస్ అంటే ఏంటి? సో టీడీఏ ఫస్ట్ ఫుల్ ఫామ్ ఈజ్ చూసుకున్నట్లయితే టొబాకో, ఆల్కహాల్ and drugs. So tobacco, drugs and alcohol abuse. Now what is meant by abuse? So what is the difference between use and abuse? సో ఎప్పుడైనా ఒక యూస్ఫుల్ దానికోసం మనం యూజ్ చేసినట్లయితే దెన్ యూజ్ అంటాం. ఒకవేళ మనము ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది లేకుండా, లేదంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మోతాదు కన్నా ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో కానీ మనం తీసుకున్నట్లయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్యూస్ అని చెప్పేసి అంటాం. అబ్యూస్ ఈజ్ నథింగ్ బట్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్, or abuse is nothing but over than the prescription అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమేమి ఉన్నాయి? ద ఫస్ట్ వన్ ఈజ్ ద టొబాకో. సో దిస్ టొబాకో అనేది మనకి ఇప్పుడు లేకపోతే లాస్ట్ ఇయర్ లేకపోతే లాస్ట్ 10 years నుంచో లేకపోతే లాస్ట్ ఒక 20 years నుంచో ఉంది కాదు. హ్యూమన్ బీయింగ్స్ అనే మన ఎర్త్ మీదకి వచ్చిన తర్వాత అరౌండ్ మనకి మోర్ దాన్ 400 years నుంచి మన హ్యూమన్స్ అనే వాళ్ళు టొబాకోని కన్సంప్షన్ చేయడం చేస్తున్నారు. అండ్ ఇందులో మనకి చూసుకున్నట్లయితే ఎఫెక్టివ్ ఏంటంటే ద టొబాకో ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ కెమికల్స్. అండ్ అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ద నికోటిన్ అని చెప్పుకుంటాము. సో ఈ నికోటిన్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మన బాడీ మీద ఇట్ విల్ కాజెస్ ఏ నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఇవి టేకింగ్ చేసేటప్పుడు ఏ విధంగా చేయొచ్చు అంటే ఇది మనకి ఈదర్ స్మోకింగ్ అయినా చేయొచ్చు, లేదంటే సమ్ పర్సన్స్ ఇట్ విల్ ఈట్, అది మనకి నములుతామని చెప్పుకుంటాం అన్నట్టు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుట్కా లాగా నమలొచ్చు, లేదంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నఫ్. సో ఇట్ కెన్ బి టేకెన్ ఇన్ ద 3 forms. వన్ ఈజ్ either smoking or chewing like the gutka or using like a snuff అని చెప్పుకుంటాము. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే దిస్ టొబాకో ఈజ్ కాజింగ్ ద సో మెనీ నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆన్ ద హ్యూమన్ బాడీ. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ ద కార్బన్ మోనాక్సైడ్ లెవెల్. బాడీలో కార్బన్ మోనాక్సైడ్ లెవెల్ అనేది పెంచుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గుతుంది. సో కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ సో మెనీ టైమ్స్, నియర్లీ సమ్ 20 to 25 times ఈజ్ ఫాస్టర్ దాన్ ద ఆక్సిజన్ ఇన్ బైండింగ్ విత్ ద హిమోగ్లోబిన్. సో ఎప్పుడైతే ఈ పర్సన్లో కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ అనేవి పెరిగాయో అండ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గాయో ఆటోమేటిక్గా దట్ పర్సన్ విల్ గెట్ ద ఏ లాట్ ఆఫ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. అండ్ ఆల్సో ఇది ఒక గ్లాండ్ మనకి స్టిమ్యులేట్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే సూప్రారీనల్ గ్లాండ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఈ సూప్రారీనల్ గ్లాండ్ ఆర్ ఎడ్రినల్ గ్లాండ్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఎడ్రినల్ కార్టెక్స్ అండ్ ఎడ్రినల్ మిడిల్ అని చెప్పి 2 zones చెప్పుకుంటాం. సో ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే మినరలో కార్టికాయిడ్స్ అని చెప్పి, గ్లూకో కార్టికాయిడ్స్ అని చెప్పి, లేదంటే మనకి ఆండ్రోజన్స్ చెప్పి రిలీజ్ అవుతాయి. అండ్ ఎడ్రినల్ మిడిల్లా నుంచి చూసుకున్నట్లయితే ఎస్పెషల్గా మిడిల్లా నుంచి చూసుకున్నట్లయితే 2 hormones రిలీజ్ అవుతున్నాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ ఎడ్రినలిన్ అండ్ నార్ ఎడ్రినలిన్. మరి ఎడ్రినలిన్ అండ్ నార్ ఎడ్రినలిన్ యొక్క ఎఫెక్ట్ ఏంటి సార్ అంటే దీస్ 2 ఆర్ కాల్డ్ యాజ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్. వీటిని మనం ఏమంటాం ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అని చెప్పి అంటాము. అంటే
ద పర్సన్స్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది, అంటే ద పర్సన్ ఈస్ గెటింగ్ ద టెన్షన్నెస్. అండ్ వాటితో పాటుగా దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ ద బ్లడ్ ప్రెషర్ యాజ్ వెల్ యాజ్ హార్ట్ రేట్. వాట్ ఈస్ మీన్ బై హార్ట్ రేట్? పెర్ మినిట్ ఎన్ని నెంబర్ ఆఫ్ బీట్స్ చేస్తుంది హార్ట్ అనేది దాన్ని. అండ్ అట్ ద సేమ్ టైం ఎంత ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది, 120/8 80 mm ఆఫ్ హెచ్ అని చెప్పుకున్నాం కదా, ఇదంతా కూడా ఇది మాడిఫై చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాజింగ్ సమ్ ఆఫ్ ద రెస్పిరేటరీ disorders like bronchitis, emphysema, coronary artery disease, and also gastric ulcer. So these all are the symptoms of this one. And వీటితో పాటుగా మనకి థ్రోట్ ఏదైతే ఉందో, ఇన్ ద థ్రోట్ రీజియన్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్. సో థ్రోట్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ కూడా మనకి టొబాకో కన్సంప్షన్ చేయడం వల్ల వస్తున్నాయి. నెక్స్ట్ ఇట్ విల్ ఆల్సో పేవ్ ద వే టు ద హార్డ్ డ్రగ్స్. సో ఎప్పుడైతే ఒక పర్సన్ స్మోకింగ్ చేశారంటే అది అక్కడతో స్టాప్ అవ్వదు. సో వాళ్ళకి మనకి చూసుకున్నట్లయితే చాలా ఎంతూజియాజంతో ఏముందంటే, ఓకే ఈరోజు స్మోకింగ్ చేశారు, నెక్స్ట్ మనం రేపొద్దున ఏదైనా వేరే ఇంకేమైనా ఆల్కహాల్ కన్సంప్షన్ చేయడమో లేదంటే డ్రగ్స్ కన్సంప్షన్ చేయడమో అనేది కూడా స్టార్ట్ చేస్తారు. సో అందుకోసమనే సో స్మోకింగ్ ఈజ్ వెరీ వెరీ మచ్ డేంజరస్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక్కసారి స్మోక్ చేశారంటే ఇట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ లీడింగ్ టు ద వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. సో అందుకోసమనే ద ట్రైయింగ్ ఈజ్ వెరీ మచ్ unusable. Okay na? Next, so it can pave way through the hard drugs also. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ మీన్ బై పాసివ్ స్మోకింగ్. సో డైరెక్ట్ స్మోకింగ్ అంటే ఎప్పుడైనా ఒక పర్సన్ అనేవాడు డైరెక్ట్గా సిగరెట్ కానీ లేకపోతే ఇంకేదో కానీ స్మోక్ చేస్తే ఇట్ ఈస్ ద డైరెక్ట్ స్మోకింగ్. అలా కాకుండా పాసివ్ స్మోకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. సో ఇందులో ఒక పర్సన్కి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు, ఇతనికి స్మోకింగ్ హ్యాబిట్ అనేది లేదు. బట్ ఇతను స్మోక్ చేసేటప్పుడు ఈ రెండో పర్సన్ కూడా ఈ పర్సన్కి దగ్గరలో ఉండేటప్పుడు ఏమవుతుంది, సో దట్ పర్సన్ ఈజ్ ఆల్సో బ్రీతింగ్ ద స్మోక్. సో అతను మేబీ డైరెక్ట్గా స్మోకింగ్ అనేది అతనికి అలవాటు లేకపోవచ్చు, బట్ స్మోకింగ్ చేసే పర్సన్స్కి ఈ విధంగా దగ్గరగా ఉండడం వల్ల దే ఆర్ ఆల్సో గెటింగ్ ద ఎఫెక్ట్. అండ్ ఇది డేంజరస్సా కాదంటే అన్డౌటెడ్లీ ఇది డేంజరస్. ఎందుకంటే మనం డైరెక్ట్గా స్మోక్ చేసామా లేకపోతే ఇండైరెక్ట్గా స్మోక్ చేసామనేది ఇట్ డజంట్ మ్యాటర్. బట్ మన బాడీలోకి ఆ స్మోక్ అనేది వెళ్ళిందా లేదా, నికోటిన్ అనేది వెళ్ళిందా లేదా, మన బాడీలో బ్లడ్ ప్రెషర్ని హార్ట్ రేట్ని పెంచుతుందా లేదా, క్యాన్సర్ని కాజ్ చేస్తుందా లేదా, దట్ ఈజ్ ఓన్లీ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఇట్ ఈస్ ద వెరీ మచ్ డేంజరస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ద డ్రగ్. సో డ్రగ్స్ అనగానే చాలా మంది మనము ఫస్ట్ ఐడెంటిఫై మనం ఆలోచించేది ఏంటంటే మనం ఏదైనా తీసుకునే మార్ఫైనో లేకపోతే కొకైనో లేకపోతే వేరే ఏదైనా ఉన్నట్లయితే వాటిని మాత్రమే డ్రగ్స్ అని చెప్పి మనం అనుకుంటాం. సో దట్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఓన్లీ ద డ్రగ్స్. సో డ్రగ్స్ అంటే మనం మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ మెడికల్ షాప్లో కొనే ట్యాబ్లెట్స్ కూడా వాటిలో డ్రగ్స్ అనే చెప్పి అంటాం. అయితే మరి అక్కడ ఉండే డ్రగ్స్కి మరి ఈ డ్రగ్స్కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఎప్పుడైనా ఒక కెమికల్ని మనం ఏదైనా ఒక పేషెంట్కి ఒక ట్రీట్మెంట్ కోసమో లేదంటే వేరే ఆ పర్సన్ యొక్క డిసీజ్ని తగ్గించడం కోసమో లేకపోతే ఆ పర్సన్ యొక్క ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడం కోసమో ఇట్లాంటి వాటి కోసం యూజ్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మెడిసినల్. అలా కాకుండా ఒకవేళ మన నార్మల్ యొక్క ఒక డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ అనేది లేకుండా సో మనం ఏదైనా ఒక కెమికల్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డ్రగ్. అండ్ వాటితో పాటుగా ఒకవేళ కొన్నిసార్లు ఒక డాక్టర్ అనే ఒక 100 mm ఒక 100 milligrams తీసుకోండి లేకపోతే ఒక 20 grams ఆఫ్ ట్యాబ్లెట్స్ తీసుకోండి అని చెప్పినప్పుడు మనం ఒక 30 grams 40 grams మన యొక్క దీనికోసం యూస్ చేసినట్లయితే దాన్ని కూడా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ డ్రగ్. సో దీస్ ఆర్ యాక్చువల్లీ ద కెమికల్ సబ్స్టెన్సెస్ that are used for the medicinal purpose కోసం యూజ్ చేసినవి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనం చాలా ఇయర్స్గా కొన్ని ప్లాంట్స్ని ఐడెంటిఫై చేసాం విచ్ ఆర్ హ్యావింగ్ ద హాలిసినేటింగ్ ప్రాపర్టీస్. అంటే మనకి ట్రీట్మెంట్ ప్రాపర్టీలో ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్క్ మెడిసిన్ అంటే నాటు వైద్యంలో అండ్ అట్ ద సేమ్ టైం రీజనల్ సెరెమనీస్లో ఫర్ ఎగ్జాంపుల్ హోలీ ఫెస్టివల్లో బాంగ్ అనే డ్రింక్ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ ఫేమస్. సో అట్ ద సేమ్ టైం సమ్ రిచువల్స్ కండిషన్స్లో. సో ఒకవేళ ఏదైనా ఒక మెడిసిన్ని మనం ఒక డ్రగ్ని మనం మెడిసినల్ కోసం యూస్ కాకుండా లేదంటే మనకి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దానికన్నా ఎక్కువగా కానీ మనం కానీ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ కాజింగ్ ద వన్ పర్సన్స్ ఫిజికల్గా కానీ లేదంటే ఫిజియలాజికల్గా కానీ
మనకి బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డ్రగ్ అబ్యూస్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి కామన్గా మనకి అబ్యూజ్ అయ్యే డ్రగ్స్ ఏంటంటే 3 అని చెప్పుకోవచ్చు. వన్ ఇస్ ద ఓపియాయిడ్స్, కెనాబినాయిడ్స్ అండ్ కొకైన్. సో దే ఆర్ ద ఓపియాయిడ్స్, కెనాబినాయిడ్స్ అండ్ కోకా ఆల్కలాయిడ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ సమ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఫంగై ఆల్సో. కొన్ని ఫంగై నుంచి కూడా మనకి వస్తున్నాయి. సో వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే, సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద కెనాబినాయిడ్ మాలిక్యూల్. సో కెనాబినాయిడ్ మాలిక్యూల్ చూడడానికి ఈ విధంగా ఉన్నాయి. సో వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములాస్ అనేది కూడా అడగొచ్చు. అండ్ దిస్ ఈస్ ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద మార్ఫైన్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే బార్బిట్రేట్స్ అని చెప్పి, లేకపోతే ఆంఫెటమిన్స్ అని చెప్పి, లేదంటే బెంజోడైపజమిన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఓపియాయిడ్స్, మార్ఫైన్, బ్రౌన్ షుగర్, స్మాక్, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అండ్ ఫస్ట్ మనకి ఓపియాయిడ్స్ చూసుకున్నట్లయితే ద ఓపియాయిడ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద విచ్ ప్లాంట్. సో మనకి ప్రతి డ్రగ్ కూడా మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఏ ప్లాంట్ నుంచి వస్తుంది, ఫస్ట్ థింగ్ సోర్స్ ప్లాంట్ ఏంటి, అండ్ తర్వాత అది మనకి ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు, మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, అండ్ తర్వాత చూసుకున్నట్లయితే వాటి యొక్క రిసెప్టార్స్ అనే బాడీలో ఎక్కడ ఉన్నాయి, అండ్ వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, అండ్ అవి తీసుకున్న తర్వాత అది ఆ పర్టికులర్ పర్సన్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్ ఈస్ ద ఓపియాయిడ్స్. సో ఓపియాయిడ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ప్లాంట్ పెపావర్ సామ్నిఫెరమ్. సో పెపావర్ సామ్నిఫెరమ్ నుంచి వస్తుంది. దీన్నే మనం ఓపియం పపీ ప్లాంట్ అని కూడా చెప్పుకుంటాము. అండ్ దీన్ని తెలుగులో మనకి వెర్నాక్యులర్ నేమ్ చూసుకునేసరికి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నల్లమందు మొక్క అని చెప్పుకుంటాము, నల్లమందు. ఓకేనా? మరి వీటికి బాడీలో రిసెప్టార్స్ ఎక్కడ ఉన్నాయి అంటే, సో ద రిసెప్టార్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ద ఎలిమెంటరీ కెనాల్. మన బాడీలో స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ ఏదైతే చెప్పుకున్నామో అక్కడ ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో అండ్ అట్ ద సేమ్ టైం మన యొక్క ఎలిమెంటరీ కెనాల్లో కూడా వీటి యొక్క రిసెప్టార్స్ అనేవి ఉండడం చూడొచ్చు. నెక్స్ట్ మరి ఇందులో మనకి ఓపియాయిడ్స్లో 2 డ్రగ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ద మార్ఫైన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద హెరాయిన్. సో ఇప్పుడు మార్ఫైన్ అండ్ హెరాయిన్ అనేది చూసుకున్నట్లయితే వీటికి మధ్య డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే మార్ఫైన్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు అంటే, వీటి యొక్క ఏదైతే ఓపియం పైపీ ప్లాంట్ ఉందో అందులో సీడ్ క్యాప్సూల్ అనేది ఇంకా రైపెనింగ్ జరగక ముందు వాటి యొక్క డ్రైడ్ లేటెక్స్ నుంచి తీసుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాడ్. మరి హెరాయిన్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం సార్? ఆల్రెడీ ప్రిపేర్ అయిన మార్ఫిన్ ఏదైతే ఉందో దీన్ని ఎసిటైలేషన్ రియాక్షన్ చేయడం వల్ల మనకి హెరాయిన్ అనేది వస్తుంది. సో హెరాయిన్ ఈజ్ prepared from the morphine by doing the which one? By doing the acetylation అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నాయంటే, మార్ఫైన్ ఇజ్ ఏ కలర్లెస్ క్రిస్టల్. వాటికి స్పెసిఫిక్ కలర్ అనేది ఉండదు, లేదంటే దే కెన్ బి ఆల్సో ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైట్ పౌడర్. ఒక వైట్ పౌడర్ లాగైనా ఉండొచ్చు. నెక్స్ట్ మరి హెరాయిన్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వైట్ పౌడర్ అండ్ బిట్టర్, అంటే ఇది టేస్ట్ చేసేటప్పుడు ఇట్ విల్ బి సమ్ చేదుగా ఉంటుంది. అండ్ ఆర్డర్లెస్. ఆర్డర్లెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ స్పెసిఫిక్ స్మెల్. సో ఇట్ ఈస్ ఏ క్రిస్టలైన్ కాంపౌండ్. నెక్స్ట్ మరి మోడ్ ఆఫ్ అబ్యూస్ ఏ విధంగా తీసుకుంటున్నారు అంటే, మార్ఫైన్ అనేదాన్ని సో ఓరల్గా తీసుకుంటారు, లేదంటే ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటారు. అండ్ హెరాయిన్ అనేదాన్ని స్నాటింగ్ అంటే ముక్కుతో పీల్చేది, లేదంటే ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటారు. అండ్ మరి వీటి వల్ల బాడీ మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అంటే, ఇట్ ఈస్ ఏ సెడేటివ్. సెడేటివ్ అంటే ఏ కాంపౌండ్ అయితే, ఏ టాబ్లెట్ అయితే స్లీపింగ్ని కాజ్ చేస్తుందో, నిద్ర వచ్చేటట్టు చేస్తుందో దీన్నే మనం ఏమంటామంటే సెడేటివ్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పెయిన్ కిల్లర్. సో ఇది మనకి ఏ పేషెంట్లో అయితే సర్జరీ జరిగిన తర్వాత ఆ పేషెంట్స్కి మనకి నొప్పి అనేది తెలియకుండా ఉండడం కోసం ఈ మార్ఫైన్ అనేవి యాక్చువల్గా ట్యాబ్లెట్స్గా ఇస్తారు. సో ఇట్ ఈస్ అన్ ఎఫెక్టివ్ సెడేటివ్ అండ్ పెయిన్ కిల్లర్. సో దాట్స్ వై ఎవరైతే పేషెంట్ సర్జరీ అయ్యిందో వాళ్ళకి ఇది మనకి ఇస్తారు. అండ్ మరి హెరాయిన్ అనేది ఇట్ ఈస్ ఏ డిప్రెసెంట్, అంటే మన బాడీ యొక్క మెటబాలిక్ యాక్టివిటీని తగ్గిస్తుంది, అంటే ఆ పర్సన్ని కామ్ డౌన్ చేస్తుంది. సో దాట్ ఇట్ ఈస్ స్లో డౌన్స్ ద బాడీ ఫంక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో హియర్ ద స్నాటింగ్ ఈజ్ నథింగ్ బట్ త్రూ ద నోస్.
ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే తర్వాత మనకు ఓపియాయిడ్స్ తర్వాత నెక్స్ట్ ఉండేవి కెనాబినాయిడ్స్ అండ్ కోకా ఆల్కలాయిడ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ కొకైన్. మరి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కెనాబినాయిడ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ప్లాంట్ కెనాబిస్ సెటైవా అండ్ దీన్ని మనం ఏమంటాం మనకి చూసుకున్నట్లయితే కామన్ నేమ్ ఈస్ ద ఇండియన్ హ్యాంప్ అండ్ దీన్ని మనం గంజాయి మొక్క అని చెప్పేసి చెప్పుకుంటాము. అండ్ మరి కోకా ఆల్కలాయిడ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఎరిథ్రోక్సైలం కోకా దీన్ని ఎరిథ్రోక్సైలం కోకా ప్లాంట్ నుంచి వస్తున్నాయి and the common name is coca plant. So గుర్తుపెట్టుకోండి. So opioids are coming from opium papaver somniferum and cannabinoids are coming from the cannabis sativa and the cocaine is coming from the erythroxylin coca. So మనకి ఇక్కడ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగొచ్చు. అండ్ ఈ cocaine ఏదైతే ఉందో ఇట్ ఈస్ జనరల్లీ నేటివ్ టు ద సౌత్ అమెరికాలో ఇది మనకి జనరల్ గా చూడొచ్చు. మరి తర్వాత చూసుకున్నట్లయితే ఓపియాయిడ్స్ యొక్క రిసెప్టర్స్ ఎక్కడ ఉన్నాయి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లోని అండ్ అట్ ద సేమ్ టైం గట్ లో ఉన్నాయి. మరి కెనాబినాయిడ్స్ ఎక్కడ ఉన్నాయి దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బ్రెయిన్. మరి ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేశారంటే ఈ కెనాబిస్ సెటైవా ఏదైతే ప్లాంట్ ఉందో వాటి యొక్క ఫ్లవర్స్ యొక్క టాప్స్ నుంచి కానీ లీవ్స్ నుంచి కానీ లేకపోతే వాటి యొక్క రెజిన్స్ నుంచి కానీ వీటన్నిటిని కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ లో యూస్ చేయడం వల్ల మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేవి వచ్చాయి. దే ఆర్ మ్యారిజువానా, హాసిస్, చెరాస్ అండ్ గాంజా అని చెప్పేసి మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి రావడం వచ్చింది. నెక్స్ట్ మరి మోడ్ ఆఫ్ అబ్యూస్ ఏ విధంగా ఉందని చూసుకున్నట్లయితే కెనాబినాయిడ్స్ అనేవి ఇన్హలేషన్ అంటే త్రూ ద నోస్ ఆర్ ఓరల్ అంటే నోటి ద్వారా కానీ తీసుకుంటారు. అండ్ కోకా ఆల్కలాయిడ్స్ ఇది కూడా మనకి త్రూ ద నోస్ తీసుకుంటారు. అండ్ మరి వీటి యొక్క ఎఫెక్ట్ ఏంటని చూసుకున్నట్లయితే ద కెనాబినాయిడ్స్ ఆర్ షోయింగ్ దేర్ ఎఫెక్ట్ ఆన్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్. వెరీ ఇంపార్టెంట్ వన్. ఆ పర్సన్ యొక్క బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ మీద ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి కొకైన్ యొక్క యూజ్ ఏంటి అంటే ఇది మనకి ఇట్ ఈస్ ఏ పోటెంట్ స్టిమ్యులేటింగ్ యాక్షన్ చూపిస్తుంది. మనకి హెరాయిన్ అనేది డిప్రెస్ అంటే మన బాడీ ఫంక్షన్స్ ని స్లో చేస్తుంది. అలా కాకుండా కొకైన్ ఏదైతే ఉందో ఆ పర్సన్ యొక్క యాక్టివిటీని పెంచుతుంది. ఎందుకంటే మన బాడీలో నర్వస్ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు ద మీడియేటర్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని చెప్పి చెప్పుకుంటాం. they are called as the neurotransmitters. ఆ neurotransmitters లో one of the neurotransmitter that is the dopamine. So this dopamine whatever it is discussing here it is a neurotransmitter అంటే ద మీడియేటర్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని చెప్పుకుంటాం కదా. సో ఈ డోపమైన్ యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది పెంచుతుంది. సో దాట్స్ వై ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ ప్రొడ్యూస్ ఎ సెన్స్ ఆఫ్ యూఫోరియా అంటే ఆ పర్సన్ ఎవరైతే ఈ డ్రగ్ని తీసుకుంటారో దే విల్ ఫీల్ లైక్ ఓకే ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఐ హ్యావ్ ద లాట్ ఆఫ్ ఎనర్జీ సో ఐ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి వాళ్ళ యొక్క మెంటల్గా వాళ్ళ యొక్క ఒక స్టేజ్లోకి వెళ్ళిపోతారు. సో దాట్స్ వై దే విల్ ఫీల్ ఏ ఫీలింగ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. సో ద టేబుల్ ఏదైతే మనం చెప్పుకున్నామో ద డ్రగ్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఏ ప్లాంట్ నుంచి వస్తుంది సోర్సు అండ్ వాటి యొక్క రిసెప్టర్స్ అనే బాడీలో ఎక్కడ ఉన్నాయి అండ్ ఆ ప్లాంట్స్ యొక్క కామన్ నేమ్ ఏంటి వాటి యొక్క వెర్నాక్యులర్ నేమ్స్ ఏంటి అండ్ వీటి యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా చేశారు అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి అండ్ అవి తీసుకునేటప్పుడు మోడ్ ఆఫ్ అబ్యూస్ ఏ విధంగా తీసుకుంటున్నారు అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే బాడీ మీద వాటి ఎఫెక్ట్ ఏంటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే రిమైనింగ్ సమ్ అదర్ ప్లాంట్స్ విత్ ద హాలోసినెసిక్ ప్రాపర్టీ. సో ఇలానే మరి ఇంకొన్ని ప్లాంట్స్ కూడా ఉన్నాయి దట్ ఈస్ ద అట్రోపా బెల్లడోనా అండ్ దత్రా. ఈ రెండు కూడా సమ్ అదర్ నోన్ ప్లాంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద హాలోసినెసిక్ ప్రాపర్టీస్ అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని డ్రగ్స్ అనేవి మనకి చూసుకున్నట్లయితే కొన్ని పేషెంట్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ హ్యావింగ్ సమ్ మెంటల్ ప్రాబ్లమ్స్. వారి యొక్క మెంటల్ కండిషన్ అనేది చాలా బాగోదు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి అనేది చాలా బాగోదు. సో అట్లాంటి పర్సన్స్కి ట్రీట్మెంట్ కోసం కొన్ని డ్రగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్ మననా ఇక్కడ మనకి మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇవ్వచ్చు. బార్బిచరేట్స్, ఆంఫెటమైన్స్, బెంజోడైజపైన్స్ and LSD, these 4 ఓకేనా. సో these 4 are given for the patients who are suffering from the mental illness. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్గా ఉన్నా లేదంటే ఇన్సోమ్నియా అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. సో వాళ్ళు నిద్ర అనేది వాళ్ళకి సరిగ్గా పట్టకపోయినా ఇట్లాంటి వాళ్ళకి ఇస్తారు. సో బార్బిచరేట్స్ ఆర్
స్లీపింగ్ పిల్స్ అంటే ఏ పర్సన్స్ అయితే ఇన్సోమియాతో బాధపడతారో వాళ్ళకి ఇది మనకి బార్బిటరేట్స్ ఇస్తారు. అండ్ ఆంఫిటమైన్స్ కాజెస్ ద స్లీప్లెస్నెస్, సో నిద్ర రాకుండా ఇది ఇచ్చేస్తుంది. అండ్ బెంజోటైజపైన్స్ ఆర్ యాక్ట్స్ యాజ్ ట్రాంక్యులైజర్స్. అండ్ LSD స్టాండ్స్ ఫర్ లైసిర్జిక్ యాసిడ్ డైఎథైలమైడ్. సో ఇవి మనకి వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాటి యొక్క మెకానిజమ్స్ ఏంటి అనేది దట్ యూ విల్ లెర్న్ ఇన్ ద హైయర్ క్లాసెస్. సో ఇక్కడ మనకి ఏంటంటే వాటి గురించి ఒక మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ అనేది ఇవ్వచ్చు. బార్బిట్రేట్స్ స్లీపింగ్ పిల్స్, ఆంఫిటమైన్స్ స్లీప్లెస్నెస్, అండ్ బెంజోడైజపైన్స్ ట్రాంక్యులైజర్స్, అండ్ LSD స్టాండ్స్ ఫర్ లైసిర్జిక్ యాసిడ్ డైఎథైలమైడ్స్. దీస్ ఆల్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద దోస్ పేషెంట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద మెంటల్ ఇల్నెస్. నెక్స్ట్ తర్వాత మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వన్, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్. అండ్ ఈ అడాలసెన్స్ ఏజ్ గురించి మనం పర్టికులర్గా ఇక్కడ చదువుకోవడానికి కారణం ఏంటి? సో ఏ పిల్లలైతే మనకి 12 years నుంచి 18 years మధ్యలో ఉంటారో దే ఆర్ కాల్డ్ యాజ్ ద అడాలసెంట్. సో వాళ్ళు మనకి అడాలసెంట్ స్టేజ్లో ఉన్నట్లు అని చెప్పుకుంటాము. మరి మనం చూసుకున్నట్లయితే చిల్డ్రన్ ఏజ్ ఉంది, ఫీటస్ ఏజ్ ఉంది, తర్వాత అడల్ట్ ఏజ్ ఉంది, తర్వాత చూసుకున్నట్లయితే ఓల్డ్ ఏజ్ ఉంది. ఇన్ని ఏజెస్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఓన్లీ మన అడల్ట్ ఏదైతే పర్టికులర్ అడాలసెన్స్ ఉందో ఆ ఏజ్ గురించి ఎందుకు చదువుకుంటామంటే ఒక పర్సన్ యొక్క లైఫ్లో దట్ ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే ఆ ఏజ్ లో దేర్ విల్ బి అండర్ గోయింగ్ ద సో మెనీ చేంజెస్. సో ఫిజికల్ గా దేర్ బాడీ విల్ అండర్ గో ద సో మెనీ చేంజెస్. సో మనం సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి ఆ టైం పీరియడ్ లో స్టార్ట్ అవుతాయి. అండ్ దాంతో పాటుగా ఆ పర్టికులర్ చిల్డ్రన్ యొక్క మెంటల్ ఎబిలిటీ కానీ లేకపోతే వాటి యొక్క థింకింగ్ ఎబిలిటీ కానీ ఇవన్నీ కూడా ఆ టైంలోనే జరుగుతాయి. సో ఆ టైంలో ఒకవేళ పిల్లలు అనేవాళ్ళు ఒక సరైన వేలో కానీ వెళ్ళకపోయినట్లయితే ఇట్ విల్ ఎంపైర్ కంప్లీట్లీ దేర్ లైఫ్. సో అందుకోసం అని చెప్పేసి ఆ ఏజ్ పిల్లలు ఎక్కువగా డ్రగ్స్ అని చెప్పి లేకపోతే మనం ప్రజెంట్ డేస్లో చూసుకున్నట్లయితే డ్రగ్స్ అని చెప్పి లేకపోతే స్మోకింగ్ అని చెప్పి లేకపోతే ఆల్కహాల్ అని చెప్పేసి చాలా మనకి వాళ్ళు వాటికి అలవాటు పడుతున్నారు. సో దీన్ని ప్రివెంట్ చేయడం కోసం అని చెప్పేసి ద గవర్నమెంట్స్ ఆర్ ట్రయింగ్ సో మచ్. వాళ్ళకి ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ వరకు వాటిని తగ్గించడానికి వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. సో ఈరోజు వాట్ ఈస్ ద అడాలసెంట్ అనేది చూసుకుంటాం. సో దిస్ ఈస్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ద 12 to 18 years of age, and it is the age which is between the beginning of puberty and also beginning of the adulthood. So puberty ki adulthood ki madhyalo unde age ne mana adolescence ani cheppantamu, and it is the bridge between and adult childhood and adulthood. And ee time lo వాళ్ళ యొక్క బాడీ లో ఫిజికల్ గా ఫిజియోలాజికల్ గా బయోలాజికల్ గా there will be many changes అనేవి జరుగుతాయి. కాబట్టి సో ఆ టైంలో there may be a chance or there may be a possibility for them to deviate and to go into the wrong track అని చెప్పవచ్చు. నెక్స్ట్ అయితే ఈ టీడీఏ అబ్యూస్కి మెయిన్ కారణం ఏంటి అని చూసుకున్నట్లయితే చాలామంది పిల్లలకి ఆ టైం ఏదైతే ఉందో 12 years 13 years ఓకే సమ్ పర్సన్ ఒకలా స్మోక్ చేయడం నేను చూసాను, సో ఐ ఆల్సో వాంట్ టు డూ స్మోక్. ఆర్ సమ్ పర్సన్ అనే ఒక స్టైల్గా ఆల్కహాల్ అనేది తాగడం చూశాను, సో నేను కూడా ఇది ట్రై చేస్తే బాగున్ను. సో పిల్లలకి ఏంటంటే ఇది మనకి జనరల్గా వాళ్ళకి తెలియదు. సో తెలియకుండానే అదొక మాయలో పడి సో దానికి బానిసలుగా అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద మేజర్ కాజ్ వచ్చేసి చూసుకున్నట్లయితే క్యూరియాసిటీ అండ్ డిజైర్ ఫర్ ద అడ్వెంచర్ అండ్ ఆల్సో ఎక్సైట్మెంట్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. సో అక్కడ ఏం జరుగుతుంది, అది ఎలా ఉంటుంది చూడాలనుకుంటారు, వాళ్ళకు కూడా పాపం తెలియదు, బట్ చూడాలనుకుని ట్రై చేసి దానికి ఒక బానిసలుగా అయిపోవడం జరుగుతుంది. సో ద ఫస్ట్ కాజ్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే క్యూరియాసిటీ ఆర్ ఎక్స్పెరిమెంటేషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళకు ఒకసారి అలవాటు అయిన తర్వాత వాళ్ళు ఇంకా ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్లయితే సో దట్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ ద ప్రాబ్లమ్స్, వాళ్ళు లేనిపోయిన ప్రాబ్లమ్స్ని మాకు మాత్రమే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనుకొని వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి సో ఆల్కహాల్ కన్సంప్షన్ చేయడము లేకపోతే స్మోకింగ్ చేయడము లేకపోతే డ్రగ్స్ యూస్ చేయడము అనేది చేసి వాళ్ళ యొక్క లైఫ్నే కంప్లీట్గా స్పాయిల్ చేసుకోవడం జరుగుతుంది. సో రీసెంట్గా ఒక న్యూస్ పేపర్స్లో వీటిలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మన న్యూస్ ఏమొస్తుందంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క పేరెంట్స్ నుంచి వచ్చే ప్రెజర్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళకి కాలేజ్లో సార్లు లేకపోతే వాళ్ళ యొక్క టీచర్స్ చెప్పి వాళ్ళకి పెట్టే ప్రెజర్స్ మార్కులు తెచ్చుకోమని లేకపోతే ఇంకేమైనా ఒక స్పోర్ట్స్లో వాళ్ళ యొక్క
స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోమని వచ్చే ప్రెజర్ని తట్టుకోవడం కోసం, లేకపోతే ఆ ప్రెజర్ని ఓవర్కమ్ చేయడం కోసం మాత్రమే డ్రగ్స్ యూస్ చేస్తున్నారని చెప్పి చాలా ఆర్టికల్స్లో మనకి ఇక్కడ చూడొచ్చు. బట్ దిట్ ఈజ్ నాట్ ఓన్లీ ద యాక్చువల్ రీజన్. సో ఇది మాత్రమే కాదు, దేర్ ఆర్ ఏ ప్లెంటీ ఆఫ్ రీజన్స్ అనేవి కూడా చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ద కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద ఎనీ ఫార్మ్, ఇది చాలా లీగల్లీ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో దానికి మనకి ఇట్ ఈస్ ఏ నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ కూడా రాదు. సో మనం చూసుకున్నట్లయితే మరి ఈ డ్రగ్స్ అనే మనకి ఎక్కడ దొరుకుతాయని చూసుకున్నట్లయితే డ్రగ్స్ అనే మనకి ఇట్ ఈస్ దే ఆర్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. సో మనం చూసుకున్నట్లయితే ఈవెన్ మనం ఒక కిరాణా షాప్కి వెళ్ళి కూడా అక్కడ డ్రగ్స్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనం వంటల్లో యూస్ చేసే, మన కుకింగ్లో యూస్ చేసే గసగసాలు అని చెప్పుకుంటాము. సో దే ఆర్ కాల్డ్ యాస్ ద పాపీ సీడ్స్. మరి ఈ పాపీ సీడ్స్ నుంచి ఏమొస్తున్నాయి మనకి, దీని నుంచి కూడా మనకి డ్రగ్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ అయితే వాట్ ఈస్ ద మీన్ బై అడిక్షన్ అండ్ డిపెండెన్స్. సో అడిక్షన్ అంటే ఏంటి, వాటికి అలవాటు పడిపోయాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్నో, లేకపోతే మీ ఫ్యామిలీలోనో, లేకపోతే మీ ఫ్రెండ్స్లోనో, లేకపోతే మన చుట్టాల్లోనో ఎవరినైనా సరే అరే నువ్వు స్మోకింగ్ అనేది మానేవచ్చు కదా అని చెప్పి, లేకపోతే మనం ఆల్కహాల్ అనేది కన్జంప్షన్ మానేవచ్చు కదా, సో నీ ఫ్యామిలీ అనేది ఇబ్బంది పడుతుంది, లేకపోతే మీ యొక్క రిలేటివ్స్ కానీ లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఫస్ట్ వాళ్ళు మనకు చెప్పేది ఏంటి, లేదు నాకు అలవాటు పడిపోయింది, ఐ కాంట్ అవాయిడ్ అని చెప్పి చెప్తారు. సో దట్ ఈజ్ మీన్డ్ బై ద అడిక్షన్ అండ్ డిపెండెన్స్. సో ఈ టొబాకో, డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ ఏదైతే ఉందో ఇట్ విల్ లీడ్స్ టు ద అడిక్షన్ అండ్ డిపెండెన్స్. వన్స్ వాళ్ళు కానీ స్టార్ట్ చేసినట్లయితే అది మళ్ళీ కంప్లీట్గా లెఫ్ట్ అవ్వలేరు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఎడిక్షన్ ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ అటాచ్మెంట్. సో ఏదైనా ఒక పని గురించి మనం సైకలాజికల్గా ఓకే అది ఉంటేనే నేను ఉంటాను, అది లేకపోతే నేను లేను అనేటట్టు పర్సన్స్ కానీ దానికి కంప్లీట్గా అటాచ్ అయిపోయినట్లయితే దీన్నే మనం ఏమంటాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎడిక్షన్ అంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వన్ ఫెయిల్స్ టు రియలైజ్ ఇస్ ద ఇన్హెరిటెంట్ అడిక్టివ్ నేచర్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఆ స్మోకింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం, అది లేదంటే ఆల్కహాల్ అనేది వాటి యొక్క టేస్ట్ ఏ విధంగా ఉంటుంది చూస్తామని చెప్పి ఒకసారి ట్రై చేసిన తర్వాత వాటికి కంప్లీట్గా ఎడిక్ట్ అయిపోతుంటారు అండ్ వాళ్ళకి తెలియకుండానే దానికి బానిస అయిపోతుంటారు. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ వన్ విత్ ద టీడీ అని చెప్పుకోవచ్చు. అండ్ రిపీటెడ్గా వీటిని మనం యూస్ చేసినట్లయితే రిపీటెడ్ యూస్ causes the tolerance level of the receptors in the body. So every drug కూడా మన బాడీలో రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. సో డ్రగ్ క్వాంటిటీ ఎంత ఉన్నది దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ పర్సన్ ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు వాటి యొక్క బాడీలో రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ మచ్ సెన్సిటివ్. సో తక్కువ క్వాంటిటీ ఆఫ్ డ్రగ్ కానీ లేకపోతే తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ కానీ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ గివింగ్ ద సో మచ్ ఆఫ్ ఫీల్. బట్ అలా కాకుండా కంటిన్యూస్గా యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రిసెప్టార్స్ యొక్క సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. ద సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. సో సెన్సిటివిటీ ఎప్పుడైతే తగ్గిందో ఇట్ నీడ్స్ ద మోర్ అండ్ మోర్ క్వాంటిటీ టు గివ్ ద సేమ్ ఫీల్. సో ఆ విధంగా ఏమవుతుంది, సో రిపీటెడ్గా యూస్ చేసే కొలది అది గ్రాడ్యువల్గా ఆ రిసెప్టార్స్ అనే వాటి యొక్క సెన్సిటివిటీ తగ్గిపోవడం వల్ల రోజు రోజుకు కూడా ఇంకా ముందు రోజు తీసుకునేదానికన్నా లేదంటే ముందు వీక్ తీసుకున్న కన్నా ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటేనే వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది వస్తుంది, లేదంటే రాదు. సో ఆటోమేటిక్గా వాళ్ళు సైకలాజికల్గా దే విల్ బీ వెరీ మచ్ డిస్టర్బ్డ్. సో ఇలా రోజు రోజుకి వాళ్ళ యొక్క డోస్ అనేది పెంచుకోవడం వల్ల ఇట్ ఈస్ కాజింగ్ ద గ్రేటర్ ఇంటేక్ అండ్ ఎడిక్షన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో ద యూజ్ ఆఫ్ టీడీఏ ఈవెన్ సమ్ టైమ్స్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద ఫోర్ రన్నర్ టు ఎడిక్షన్ అండ్ ద అడిక్టివ్ పొటెన్షియల్ ఆఫ్ ద టీడీఏ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ యూజెస్ ఇన్ టు ద విసియస్ సర్కిల్ లీడింగ్ టు ద దేర్ రెగ్యులర్ యూసేజ్. సో వాళ్ళు మనకి అక్కడ నుంచి గ్రాడ్యువల్గా రెగ్యులర్గా వాటిని యూజ్ చేయడం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మరి డిపెండెన్స్ అంటే ఏంటి సార్, the tendency of the body to manifest a gastric and unpleasant condition. సో withdrawal syndrome అని చెప్పుకుంటాం. అంటే ఎప్పుడైనా ఒక పర్సన్ అనే వాళ్ళు ఒక డ్రగ్ని తీసుకోవడం లేకపోతే ఒక స్మోకింగ్ తీసుకోవడం వల్ల చేస్తూ సడన్గా ఒక 2 days వాళ్ళకి కానీ మనకి అది అందలేదు అనుకోండి, దే విల్ ఫీల్ లాట్ ఆఫ్ డిస్టర్బ్డ్. ఓకే నాకు హెడ్ఏక్గా ఉంది, లేదంటే నాకు బాడీ అనేది స్వెట్టింగ్ అవుతుంది, లేదంటే నా మైండ్ అనేది ఒక కంట్రోల్లో లేదు, సో నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటే ఏమవుతుంది, దే ఆర్ కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ ద డ్రగ్. సో ఆ డ్రగ్ అనేది వాళ్ళకి ఆ టైంకి సప్లై అయితేనే దే కెన్ డూ ద అదర్ వర్క్స్, లేదంటే
సో దే విల్ బీ కంప్లీట్లీ లైక్ ఎనీథింగ్. సో వాళ్ళు మనకి ఏమీ చేయలేరు అనమాట. సో అంత దారుణంగా వాళ్ళ పరిస్థితి అనేది జరిగిపోతుంది. అండ్ మళ్ళీ ఒక 2 days తర్వాత 3 days ఏదైతే మనం ఈ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసామో వాళ్ళకి జిడ్డినెస్గా ఉండడం కానీ, లేకపోతే స్వెట్టింగ్గా అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క బాడీ అనేది షివర్ అవ్వడం కానీ, లేకపోతే చాలా హెడేక్గా రావడం కానీ, లేకపోతే స్లీప్లెస్ రావడం కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ ఆ పర్సన్ తీసుకుంటాడో దిస్ ఆల్ ద సిమ్టమ్స్ విల్ బి డిసపియర్స్. అంటే ఏమైంది, ఆ పర్సన్కి ఆ డ్రగ్ ఇచ్చినప్పుడు మాత్రమే అతని యొక్క బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ డ్రగ్ అనేది ఆ పర్సన్ తీసుకోవట్లేదో ఆటోమేటిక్గా అతను అన్హెల్తీ కండిషన్స్ అనేవి చూస్తున్నాడు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఇవి మనం చూసుకున్నట్లయితే అయితే ఈ టైం పీరియడ్లో మనకి ఆ పర్సన్లో ఏమేమి క్యారెక్టర్స్ అనిపిస్తున్నాయో చూసుకున్నట్లయితే ది విల్ బీ హ్యావింగ్ ద లాట్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ వాళ్ళ బాడీ అనేది చాలా షేక్ అవ్వడం అండ్ నాజియా కానీ, ప్రొఫ్యూజ్డ్ స్వెట్టింగ్ కానీ ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ డిపెండెన్స్ లీడ్స్ టు ద పేషెంట్స్ ఇగ్నోర్ ఆల్ ద వర్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా వాళ్ళ డ్యూటీ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ కానీ అన్నీ మర్చిపోతారు. అరే నేను ఈరోజు ఇది తీసుకోలేదు, సో నాకు చాలా హెడ్ఏక్గా ఉంది అంటే ఏమవుతుంది, దే ఆర్ కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ దట్ వన్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే వీటితో పాటు మనకి చూసుకున్నట్లయితే ఈ డ్రగ్స్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి అండ్ ఆల్కహాల్ అబ్యూస్ వల్ల అని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఎప్పుడైతే ఆ పర్సన్ అనే వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే రెలక్టెంట్ బిహేవియర్. సో వీళ్ళు డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు నార్మల్ పర్సన్లా బిహేవ్ చేయలేరు. వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ అనేది ఒక కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. వాళ్ళు చాలా కోపంగా ఉండడం కానీ, లేకపోతే చాలా సీరియస్గా వాళ్ళ యొక్క ఫేస్ అనేది మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ఒక సోషల్ రిలేషన్షిప్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది. అండ్ వ్యాండలిజం అండ్ లాట్ ఆఫ్ వైలెన్స్ ఇవన్నీ కూడా అట్లాంటి పర్సన్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఆ పర్సన్ అనే వాళ్ళు ఎక్సెసివ్ క్వాంటిటీలో తీసుకుంటున్నారు ఆ డ్రగ్స్, అంటే ఒక నార్మల్గా వాళ్ళు యూజ్ చేసేదానికన్నా ఎక్కువ తీసుకుంటున్నట్లయితే వాళ్ళ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, హార్ట్ కానీ కంప్లీట్గా ఫెయిల్ అయిపోతుంది. హార్ట్ ఫెయిలియర్ అంటే ఏంటి, హార్ట్ అనేది సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ని మనం సప్లై చేయలేకపోయినట్లయితే దాన్నే మనం ఏమంటాం, హార్ట్ ఫెయిలియర్ అని చెప్తాం. అండ్ సెరెబ్రల్ హెమరేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇంకా సివియర్ కేసెస్లో అయినట్లయితే దట్ పర్సన్ మే గో ఇన్ టు ద కోమా ఆర్ డెత్ ఆల్సో, దట్ మచ్ ఎఫెక్టివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మరి కొందరు పర్సన్స్ ఇంకా చూసుకున్నట్లయితే డ్రగ్స్ మాత్రమే కాదు, డ్రగ్స్ ఆల్కహాల్ ఈ రెండు కలిపి ఒకేసారి యూజ్ చేసినట్లయితే ఇట్ ఈస్ బికమింగ్ ద ఓవర్ డోసేజ్ అండ్ ఫైనల్ ఇట్ విల్ లీడ్స్ టు ద డెత్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి యంగ్స్టర్స్లో ఎవరైతే మనకి ఈ డ్రగ్స్ని కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారో వాళ్ళలో మనం కామన్గా అబ్జర్వ్ చేయగలిగే సిమ్టమ్స్ ఏమైతే ఉన్నాయని చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఈజ్ ద డ్రాప్ ఇన్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్. వాళ్ళు సరిగ్గా చదవలేరు, వాళ్ళు సరిగ్గా క్లాస్ మీద ఫోకస్ అనేది చేయలేరు. అండ్ వాళ్ళు సరిగ్గా ఒక టైం షెడ్యూల్ చేసుకుని ఓకే నేను ఈ టైంలో ఇది చదవాలి, ఈ టైంలో ఇది చదవాలి, ఈ టైంలో ఈ పోర్షన్ ఫినిష్ చేయాలి అని చెప్పి వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది అకాడమిక్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ అనేది ఫస్ట్ థింగ్ లేదు, వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ధ్యాసలోనే ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద పర్సనల్ హైజీన్. అంటే పర్సనల్ హైజీన్ అంటే ఏం చెప్పుకుంటాం, సో వాళ్ళు బాడీ క్లీనింగ్ అనమాట. అంటే వీళ్ళు సరిగ్గా భోజనం చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకొని తినడమో, లేకపోతే పడుకునే ముందు, లేకపోతే వాళ్ళు కాసేపు వాక్ చేయడమో, లేకపోతే ఇట్లాంటి ఏవైతే పర్సనల్ హైజీనిక్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళు పెద్దగా చెయ్యరు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ఎప్పుడు చూసినా వీళ్ళు చాలా కామ్గా ఎట్లా ఉంటారంటే ఏదో డిప్రెషన్లో మాకు మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటట్లు ఏదో ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రమ్ డే బై డే దే విల్ బికమ్ ద ఫ్యాటిక్. సో బాడీ అనేది ఫిట్గా ఉండదు. సో బాడీ అనేది రోజు రోజుకి చాలా లేజినెస్గా తయారైపోతుంది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ది విల్ బి హ్యావింగ్ ద అగ్రెసివ్ బిహేవియర్. అంటే చాలా చిన్న చిన్న విషయాలకే ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వాళ్ళు చాలా కోప్పడిపోవడం. అండ్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద హాబీస్. వాళ్ళ యొక్క
పర్సనల్ హాబీస్ ఏవైతే ఉంటాయో వాటిలో వాళ్ళు ఇంట్రెస్ట్ని కోల్పోవడం కానీ, అండ్ చేంజ్ ఇన్ స్లీపింగ్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా 10 o'clockకి పడుకునే అబ్బాయి లేదంటే ఒక 11 o'clock 12 o'clock లేకపోతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచేవాళ్ళు ఒక 8 o'clock 9 o'clock. సో ఈ విధంగా ఏమవుతుంది, వాళ్ళ యొక్క స్లీపింగ్ టైం అని కానీ వాళ్ళ యొక్క స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే వాళ్ళు ఫుడ్ తీసుకునే హ్యాబిట్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంటాయి. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే లాట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద వెయిట్ అండ్ అపటైట్. వాళ్ళకి టైంకి సరిగ్గా ఆకలి అనేది కూడా వేయదు అండ్ బాడీ వెయిట్ అనేది కూడా చాలా ఫ్లక్చువేట్గా మారిపోతుంది. సో ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళు బాడీ వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా డిక్లైన్ అయిపోవడం మనం ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా కామన్ సిమ్టమ్స్. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఏ పర్సన్స్ మనకి ఇంట్రావీనస్ ఇంటేక్ చేస్తున్నారో అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసుకుంటున్నారో ఆ డ్రగ్స్ ఆ బ్లడ్లోనికి. సో ఇంజెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఏంటి, వాడు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి నాకు డాక్టర్ దగ్గర నుంచి ఒక ఇంజెక్షన్ సిరంజ్ తీసుకొని అవి తీసుకుని వచ్చి ఇంజెక్ట్ చేసుకోడు కదా, వాడు ఇంజెక్ట్ చేసుకునే దాన్నే మళ్ళీ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఇస్తున్నారు. అంటే ఏమవుతుంది, ఆ ఇంజెక్షన్ నీడిల్స్ అనేవి షేర్ చేసుకోవడం వల్ల ఒక పర్సన్లో ఏమైనా ఒకవేళ వైరస్ కానీ లేకపోతే ఏదైనా ప్యాథోజన్స్ ఉన్నట్లయితే ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ టు ద అదర్ పర్సన్స్ ఆల్సో. సో దానివల్ల వెరీ డేంజరస్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో దోస్ పర్సన్స్ విచ్ ఆర్ టేకింగ్ ద ఇంట్రావెనస్ ఇంటేక్ దే ఆర్ గెటింగ్ ద సీరియస్ ఇన్ఫెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ HIV కానీ లేకపోతే హెపటైటిస్ B కానీ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అలా నీడిల్స్ అనేవి షేర్ చేసుకుంటూ అవి చేస్తున్నారు కాబట్టి. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే క్రోనిక్ డిసీజ్ అంటే వాళ్ళు చాలా లాంగ్ టర్మ్ వాటిని కానీ యూస్ చేసినట్లయితే దెర్ ఇస్ ఏ డ్యామేజెస్ ద నర్వస్ సిస్టమ్ అండ్ లివర్. సో లివర్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే నర్వస్ సిస్టంలో ఉండే రిసెప్టార్స్ మీద కదా మరి ఇవి ఎఫెక్ట్ని చూపిస్తున్నాయి. ఆ రిసెప్టార్స్ అనేవి ఏమవుతున్నాయి, ఎప్పుడైతే ఆ డ్రగ్ డోసేజ్ పెరుగుతుందో అప్పుడు మాత్రమే రోజు రోజు కూడా డ్రగ్ డోసేజ్ పెంచినప్పుడు మాత్రమే వాళ్ళకి కావాల్సినంత ఫీలింగ్ అనేది వస్తుంది, లేదంటే రావట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ వాళ్ళ బాడీలో నర్వస్ సిస్టమ్ అనేది గ్రాడ్యువల్గా రిసెప్టర్స్ అనేవి డ్యామేజ్ అయిపోతున్నాయి. అండ్ మన బాడీలో చూసుకున్నట్లయితే కొన్ని మన నేచురల్గా మన బాడీలో కొన్ని రిలీజ్ అవుతాయి కెమికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ హార్మోన్స్ అని చెప్పుకుంటాం. సో ఎప్పుడైతే ఈ రిసెప్టర్స్ యొక్క సెన్సిటివిటీ అనేది తగ్గిపోయిందో ఆటోమేటిక్గా హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది కూడా అంత సరిగ్గా ఉండదు. సో ఇట్ ఈస్ కాజింగ్ ద డిక్రీజ్ ఇన్ ద హార్మోన్స్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో హార్మోన్స్ ఎఫెక్ట్ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా ఆ పర్సన్ యొక్క హెల్త్ అనేది కూడా మారిపోతుంది. మరి లివర్ మీద ఎందుకు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే లివర్ ఈజ్ ద ప్యూరిఫైయింగ్ ఆర్గాన్. మన బాడీలోనికి ఏదైనా ఒక వేస్ట్ మెటీరియల్ కానీ లేకపోతే ఏదైనా మనకి ఒక హానికరమైన మెటీరియల్ ఒక హార్మ్ఫుల్ మెటీరియల్ ఏదైనా మన బాడీలోకి ఎంటర్ అవుతుందంటే లివర్ ఈజ్ ద ఫస్ట్ చెకింగ్ పాయింట్. సో మన బ్లడ్ నుంచి దాన్ని రిమూవ్ చేయడం ఇదంతా కూడా లివర్లో జరుగుతుంది. సో ఈ ఆల్కహాల్ ఈ స్మోకింగ్ ఆల్కహాల్ కన్సంప్షన్ చేసే పేషెంట్స్లో ఫస్ట్ మనకి డ్యామేజ్ అయ్యేది ఏంటంటే లివరే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలా కాకుండా ఎవరైనా లేడీస్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఆల్కహాల్ కానీ లేకపోతే స్మోకింగ్ కానీ చేయడం కానీ లేకపోతే డ్రగ్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి చేసినట్లయితే వాళ్ళ డ్యామేజ్ అవ్వడంతో పాటుగా వాళ్ళకి పుట్టపోయే పిల్లలు కూడా వాళ్ళ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఇంపైరింగ్ ద హెల్త్ ఆఫ్ ద ఫీటస్ ఆల్సో. అండ్ సమ్ ఆఫ్ ద స్పోర్ట్స్ పర్సన్స్ కూడా నవేడేస్ దే ఆర్ యూజింగ్ ద అనబాలిక్ స్టెరాయిడ్స్ టు ఇంక్రీజ్ ద పెర్ఫార్మెన్స్. దీన్ని మనం ఏమంటాం, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డోపింగ్. దీన్నే మనం డోపింగ్ అని చెప్పుకుంటాము. అయితే ఈ డోపింగ్లో ఏమవుతుందంటే చూసుకున్నట్లయితే వాళ్ళ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ గేమ్లో లేకపోతే ఆ స్పోర్ట్స్లో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం లేదంటే వాళ్ళు ఆ రేస్లో మనకి బాగా గెలవడం కోసం ఏం చేస్తారంటే దే ఆర్ యూజింగ్ ద ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అని చెప్పుకుంటే. ఎనబాలిక్ స్టెరాయిడ్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దేర్ బాడీ ఈజ్ గెటింగ్ ద లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఆటోమేటిక్గా వాళ్ళు మిగతా వాళ్ళతో కన్నా పోల్చుకున్నట్లయితే ఇంకా ఎక్కువగా ఆడగలరు అని చెప్పి ఇవి తీసుకోవడం జరుగుతుంది. అండ్ చూసుకున్నట్లయితే మరి ఈ డ్రగ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మేల్ అండ్ ఫీమేల్లో ఉండడం మనకు కామనే. అండ్ స్పెసిఫిక్గా కొన్ని మనం చూసుకున్నట్లయితే ఫీమేల్లో అండ్ కొన్ని మేల్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నౌ లెట్ us see what are the adverse effects in the male and in the female. ఫస్ట్ ఫీమేల్స్లో చూసుకున్నట్లయితే ఇంక్లూడ్స్ ద మాస్కులైజేషన్ అండ్ ఇంక్రీజింగ్ ఇన్ ద aggressiveness
and changing the mood from time to time and having the feel of depressions and abnormal menstrual cycle. వాళ్ళ యొక్క menstrual cycle అనేది టైం టు టైం అనేది జరగదు అండ్ వాళ్ళ యొక్క బాడీ మీద కానీ లేకపోతే ఫేస్ మీద కానీ అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోవడం ఇవన్నీ చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ద స్ట్రక్చర్ విచ్ ఇస్ హోమోలోగస్ టు ద పెనిస్ ఆఫ్ ద మేల్ సిస్టమ్ అంటాము క్లిటారిస్. ఈ క్లిటారిస్ అనేది కూడా సైజు చాలా పెరిగిపోతుంది. మరి మేల్స్లో చూసుకున్నట్లయితే ఏమేమి సిమ్టమ్స్ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎకెన్ అంటే పింపుల్స్ ఫార్మేషన్ చూడొచ్చు, లేదంటే సేమ్ ఇంక్రీజింగ్ ద అగ్రెసివ్నెస్ అండ్ మూడ్ స్వింగ్స్ అండ్ హ్యావింగ్ ద ఫీల్ ఆఫ్ డిప్రెషన్ అండ్ వాళ్ళలో టెస్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ టెస్టిస్ అనేవి సైజ్ తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా ఆ పర్సన్ యొక్క స్పెర్మ్ కౌంట్ కూడా మనం తగ్గిపోతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ వాటితో పాటుగా పర్సన్స్లో కిడ్నీ కానీ లివర్ డిస్ఫంక్షన్ అవ్వడం కానీ లేకపోతే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ జరగడం కానీ అండ్ ప్రీమెచ్యూర్ బాల్డ్నెస్ అంటే పట్టదలు రావడం కానీ లేదంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ గ్లాండ్ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఎగ్జామినర్ అయిన వాడు ఇక్కడ మనకి ఒక మ్యాచింగ్ టైప్లో కానీ లేకపోతే ఒక కేస్ స్టడీలా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ డాక్టర్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఓ పేషెంట్ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దీస్ సిమ్టమ్స్. సో వాట్ కుడ్ బి ద మేబీ ద కాజ్ ఫర్ దిస్ సిమ్టమ్స్ అని చెప్పి అడగొచ్చు. లేదంటే కంపారిజన్ టైప్లో ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఫీమేల్ హూ ఈజ్ టేకింగ్ ద డ్రగ్స్ ఆర్ హూ ఈజ్ హ్యావింగ్ ద టీడీఏ అబ్యూజ్ అని చెప్పి కూడా అడగొచ్చు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అనేది చూసుకున్నట్లయితే ఈ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఫస్ట్ వాటిని అవాయిడ్ చేయడమే చాలా చాలా బెటర్. సో అవి నేర్చుకున్న తర్వాత వాటి నుంచి క్యూర్ అవ్వడం కన్నా ఫస్ట్ అసలు తీసుకునేటప్పుడే వాటిని ప్రివెంట్ చేయడమే చాలా చాలా మంచిది. సో అందులో మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఇచ్చారు ఇందులో మనకి అవాయిడ్ ద అన్డ్యూ పేరెంటల్ ప్రెజర్. సో మిగతా పిల్లలతో ఓకే ఈ మన చుట్టాల పిల్లలు లేదంటే మన రిలేటివ్స్ యొక్క పిల్లలు వాళ్ళు ఇంత బాగా చదువుతున్నారు వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయి నువ్వు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నావు అని చెప్పి ఒక ప్రెజర్ పెట్టడం వల్ల ఏంటంటే పాపం ఆ స్టేజ్లో ఆ పిల్లలకి తెలియక అటువంటి నెగిటివ్ వైపు మనకి వెళ్ళడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా everyone they have their own capacity and everyone have their own talent. సో అట్లా ఎప్పుడు కూడా ప్రెజర్ పెట్టకూడదు అండ్ అట్ ద సేమ్ టైం ఫోర్స్ చేయకూడదు అండ్ వీ షుడ్ హ్యావ్ టు గివ్ ద గైడెన్స్. సో వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఆ వర్క్ చేయాలనుకున్నట్లయితే అందులో వాళ్ళు ఏ విధంగా ఎక్సెల్ అవ్వగలరని చెప్పి మనం గైడెన్స్ మాత్రమే ఇవ్వాలి తప్ప వాళ్ళని ప్రెజర్ పెట్టకూడదు. సో ప్రెజర్ పెట్టినప్పుడు అయినట్లయితే వాళ్ళు ఏమవుతారంటే దే కాంట్ ఓపెన్ ద మైండ్. సో వాళ్ళు మనకి నోరు తెరిచి నాకు ఇది కావాలి లేదంటే నేను ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్పలేరు. సో ఆటోమేటిక్గా ఇట్లాంటి నెగిటివ్ వైపు వాళ్ళు వెళ్ళవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ టీచర్స్. సో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఎవరైతే ఉంటారో ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే షుడ్ హ్యావ్ టు మానిటర్. సో ఒక మనకి క్లాస్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, ఫలానా అబ్బాయి తను డిప్రెషన్గా ఉన్నాడు, ఎందుకు డిప్రెషన్గా ఉన్నాడు, వాడి ప్రాబ్లం ఏంటి, సో వాడి యొక్క ఫ్యామిలీ పొజిషన్ బాగాలేదా లేదంటే వాళ్ళకి ఇంట్లో వాడి ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవట్లేదా లేకపోతే వాళ్ళ బ్రదరో లేకపోతే వాళ్ళ సిస్టరో వాళ్ళతో ఏమైనా గొడవలు ఉన్నాయా. సో ఇట్లాంటివి మనం అబ్జర్వ్ చేసుకోవాలి అండ్ అర్థం చేసుకోవాలి. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్మోస్ట్ టైం ఎంత టైం వీలైతే అంత టైం వాళ్ళకి కేటాయించి వాళ్ళ యొక్క ఫ్యూచర్ గ్రోత్ మీద మనం స్పెండ్ చేయాలి. లేదంటే ఏమవుద్దంటే మనం పేరెంట్స్గా లేదంటే ఒక టీచర్స్గా వాళ్ళకి మనం ఒక ఇది ఇవ్వలేనప్పుడు ఒక గైడెన్స్ అనేది ఇవ్వలేనప్పుడు దే మే గెట్ ఇన్ టు ద సమ్ అదర్ నెగిటివ్ సైడ్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ ద పీర్. సో ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క మన బ్రదర్ కానీ లేకపోతే మన సిస్టర్ కానీ లేకపోతే మన ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఒకవేళ వాళ్ళు ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు లేకపోతే ఆల్కహాల్కి ఎడిక్ట్ అవుతున్నారు లేదంటే వాళ్ళు ఈ స్మోకింగ్కి అలవాటు అవుతున్నారు అనుకున్నప్పుడు వీ షుడ్ హ్యావ్ టు మానిటర్ అండ్ వీ షుడ్ హ్యావ్ టు గెట్ దెమ్ బ్యాక్. సో అది మనకి కంప్లీట్గా మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఈరోజు ఫోన్లో ట్రై చేస్తాడని చెప్పి మనం వదిలేసినట్లయితే ఫ్యూచర్లో ఇట్ మే లీడ్స్ టు సమ్ వాట్ ఎవర్ మనం ఎక్స్పెక్ట్ చేయలేని డ్యామేజెస్ చేయొచ్చు. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే హ్యావింగ్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ కౌన్సిలింగ్. సో అసలు ఈ డ్రగ్స్ అనేవి ఏంటి, ఈ స్మోకింగ్ అనేది ఏంటి, ఈ ఆల్కహాల్ అనేది ఏంటి అండ్ అవి తీసుకోవడం వల్ల మన బాడీ మీద ఎటువంటి టైప్ ఆఫ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ వాటి వల్ల మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాటి వల్ల మనం ఫేస్ చేసే హెల్త్ ఇష్యూస్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఆటోమేటిక్గా స్టూడెంట్స్ అనే వాళ్ళు వాటి వైపు వెళ్ళడం కానీ లేకపోతే వాటి మీద ఇచ్చేయడం కానీ చేయరు. సో హ్యావింగ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ సీకింగ్ ద
ప్రొఫెషనల్ అండ్ మెడిసినల్ హెల్ప్. సో ఒకవేళ ఏదైనా ఒక పర్సన్ అనే వాళ్ళు ఆ పర్టికులర్ దీనికి కానీ మనకి ఎడిక్ట్ అయినట్లయితే వాళ్ళకి మనకి రికవరీ చేయడానికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ ద డాక్టర్. సో మనకి మెడిసిన్లో దేర్ ఆర్ సో మెనీ బ్రాంచెస్. సో వాళ్ళు మళ్ళీ మనం నార్మల్ పర్సన్స్ లాగా మార్చుకోవచ్చు. సో దీస్ ఆల్ ఆర్ ద మెథడ్స్ వీ కెన్ ఫాలో ఫర్ ద ప్రివెన్షన్ యాజ్ వెల్ యాజ్ ద కంట్రోల్ ఆఫ్ ద దిస్ TDA abuse అని చెప్పుకోవచ్చు. సో వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఫర్ ద ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, సో దట్ ఈస్ ఓన్లీ గివెన్. సో మనకి పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఫోర్స్ చేయకపోవడం కానీ, తర్వాత ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఫ్రమ్ టైమ్ టు టైం మానిటర్ చేయడం కానీ అండ్ కౌన్సిలింగ్ చేయడం కానీ అండ్ గివింగ్ ద సమ్ మెడిసినల్ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా చేయవచ్చు. ఓకే, నౌ లెట్ us discuss some of the questions from this topic. So the first one is చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంట్రాసెల్యులార్ పారాసైట్. పారాసైట్లో మనకి ఇంట్రాసెల్యులారు, ఎక్స్ట్రా సెల్యులారు అండ్ థీలోజాయిక్, ఎంట్రోజాయిక్ అని చెప్పుకున్నాం కదా. ఒకవేళ ఆ పారాసైట్ అనేది అక్కడ ఏదైతే టార్గెట్ సెల్ ఉందో టార్గెట్ సెల్ లోపల ఉన్నట్లయితే దీన్ని మనం ఏంటాం, ఇంట్రాసెల్యులర్ అంటాం. అలా కాకుండా టార్గెట్ సెల్ బయట ఉన్నట్లయితే దీన్ని మనం ఏంటాం, ఎక్స్ట్రా సెల్యులర్ ఆర్ హిస్టోజోయిక్ అనుకుంటాం. అలా కాకుండా వాటి యొక్క బాడీ క్యావిటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంటరీ కెనాల్ ఉన్నట్లయితే వీటి మనం ఏంటాం, దే ఆర్ కాల్డ్ యాజ్ ఎంట్రోజోయిక్ అని చెప్పుకుంటాం. మరి ఇందులో చూసుకున్నట్లయితే హెడ్లైస్ ఈజ్ ఏ ఎక్టోపారాసైట్, ప్లాస్మోడియం ఈజ్ ఏ ఇంట్రాసెల్యులర్ పారాసైట్, యాంటమీబా హిస్టోలైటికా ఇంటర్సెల్యులర్ పారాసైట్. Next, Ascaris lumbricoides, it is an enterozoic parasite. So the answer to this question is Plasmodium vivax. Plasmodium vivax అనేది హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఆర్బీసీలోను అండ్ అట్ ద సేమ్ టైం హ్యూమన్ బీయింగ్స్ యొక్క లివర్ సెల్స్ ఏవైతే ఉంటాయో హెపటోసైట్స్ వీటిలో మనకి ఇంట్రాసెల్యులర్ పారాసైట్గా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాజ్డ్ బై ద యాంటమీబా. యాంటమీబా హిస్టోలైటికా కాజ్ చేసే డిసీజ్ ఏంటి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటెస్టైనల్ అమీబియాసిస్ ఆర్ దీన్నే మనం ఏమంటాం, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద అమీబిక్ డైసెంట్రీ అని చెప్పుకుంటాము, లేదంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అమీబియాసిస్ డిసీజ్ అని చెప్పుకుంటాము. మలేరియా అనేది దేని వల్ల కాజ్ అవుతుంది, ఇట్ ఈస్ కాజ్డ్ బై ద ప్లాస్మోడియం వైవాక్స్. ఫైలేరియాసిస్ ఇస్ కాజ్డ్ బై ద ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ అండ్ ఆస్కారియాసిస్ ఇస్ కాజ్డ్ బై ద ఆస్కారిస్ lumbricoids. నెక్స్ట్ కామన్ కోల్డ్ ఈజ్ కాజ్డ్ బై, ఇక్కడ మనకు డైరెక్ట్గా ఆ ప్యాథోజన్ నేమ్ అడగట్లేదు, ఆ ప్యాథోజన్ ఏ గ్రూప్కి చెందిందని చెప్పి అడుగుతున్నారు. బ్యాక్టీరియానా కాదు, వైరస్సా కరెక్టే, ఫంగయా కాదు, ప్రోటోజోవా కాదు, ఇట్ ఈస్ కాజ్డ్ బై ద వైరస్ అండ్ ఇట్స్ నేమ్ ఈజ్ రైనోవైరస్. రైనోవైరస్ అనేది మనకి ఈ కామన్ కోల్డ్ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద హెరాయిన్. హెరాయిన్ డ్రగ్ ఏదైతే ఉందో దీని గురించి కరెక్ట్ వన్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as స్మాక్, కరెక్టే. నెక్స్ట్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద మార్ఫైన్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. మార్ఫైన్కి మనం ఎసిటలేషన్ చేయడం వల్ల మనకి హెరాయిన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ద డిప్రెసెంట్ అండ్ ఇట్ ఈస్ స్లో డౌన్స్ ద బాడీ ఫంక్షన్స్. బాడీ ఫంక్షన్స్ని ఇది స్లో డౌన్ చేస్తుంది. సో ఆప్షన్ సి కరెక్ట్, బి కరెక్ట్, ఏ కరెక్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ డి. So I hope in this lecture whatever we have discussed regarding the what is parasitism అనేది డిస్కస్ చేసుకున్నాం. అండ్ అసలు డిసీజ్ ఏంటి, హెల్త్ అంటే ఏంటి, ఈ పారాసైట్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, హోస్ట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వెక్టార్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆ తర్వాత మనకి గుడ్ హ్యూమర్ హైపోథిసిస్ అని చెప్పుకున్న తర్వాత మనకి ఈ హెల్త్ కావడం కోసం మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఏవైతే చేయాలో అవి చెప్పుకున్నాం. అండ్ వాటి తర్వాత మనం సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజెస్ గురించి చదువుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యాంటమీబా హిస్టోలైటికా గురించి, వాటి యొక్క కామన్ క్యారెక్టర్స్ ఏంటి అండ్ వాటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అండ్ వాటి యొక్క లైఫ్ హిస్టరీ అనేది ఏ విధంగా ఉంది, వాటి యొక్క ప్యాథోజన్స్ ఏంటి, వాటి యొక్క ప్రొఫైల్ యాక్సిస్ ఏంటి, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా ఉండే 4 స్పీసెస్ ఏంటి, అవి కాజ్ చేసే ఫీవర్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అండ్ వాటి తర్వాత ఆస్కారిస్ lumbricoids గురించి, ఒకరేరియా బ్యాంక్రాఫ్ట్ గురించి చెప్పుకుంటూ సమ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పి, న్యూమోనియా అని చెప్పి,
ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ వీటితో పాటుగా ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ TDA, టొబాకో డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ సెషన్ వెరీ మచ్ వెల్. సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే we will discuss later, and thank you for watching and all the best.